గుడ్ ఈవినింగ్ ఛాంపియన్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో వన్ షాట్ లో కంప్లీట్ చేసుకుంటాం విత్ ఎన్సీఆర్టీ రీడింగ్ ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో పాటు. సో మీకు ఈ చాప్టర్ లో ఉన్న కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఎన్సీఆర్టీ కూడా చూసుకుంటాం. అది కాకుండా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేసుకోవడం వలన ఓవరాల్ గా మీకు ఈ చాప్టర్ అంతా కవర్ అయిపోతుంది. ఓకే, అండ్ స్టే టిల్ ది ఎండ్. నేను లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2024 అది లాస్ట్ లో యాడ్ చేశాను. సో ఎవరైతే ఎండ్ వరకు ఉంటారో వాళ్ళు లాస్ట్ రీసెంట్ గా 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా తెలుసుకుంటారు ఎలా ఉంటాయి. ఓకేనా? సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి అన్న. త్వరగా మనం సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? హ్యాపీ దసరా, హ్యాపీ దసరా. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఓకే, టు ఆల్ ఆఫ్ యూ హ్యాపీ దసరా నాన్న. ఓకే, పదండి. సో ఈ చాప్టర్ వెయిటేజ్ ఫస్ట్ చెప్పేస్తాను మీ అందరికి. ఈ చాప్టర్ వచ్చేసి మీకు దాదాపు దీని నుంచి మీకు 3 నుంచి 4 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. దాదాపు మీరు ఈ చాప్టర్ నుంచే 12 నుంచి 16 మార్కుల వరకు స్కోర్ చేసుకోవచ్చును. ఓకే, సో ఇన్ దాట్ సెన్స్ దిస్ చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్. అది కాకుండా దీంట్లో ఉన్న కాన్సెప్ట్ చాలా ఈజీ, అదేం కష్టం కాదు. మన కంపారిటివ్ గా మిగతా చాప్టర్లతో చూసుకున్నట్లయితే కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద చాప్టర్. సో దానివల్ల మనం ఈజీగా అర్థం కూడా చేసుకోగలుగుతాం. కష్టం ఉన్నా కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఒక షార్ట్ లో కంప్లీట్ చేయొచ్చు అని నాకు ఇవాళ అనిపించింది అనమాట. ఓకే, సో రైట్, సూపర్ నాన్న. పదండి స్టార్ట్ చేసేద్దాం వితౌట్ ఎనీ డిలే. ఓకే, సో ఇవాళ సెషన్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతున్నది. ఎప్పుడు మనం పెద్ద బోర్డు మీద చేసుకుంటాం సెషన్. సో బోర్డు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల ఏంటంటే సెలవు రోజు ఇవాళ మనకి సాల్వ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో అందుకే మనం పాత్ సెటప్ ఏదైతే ఉన్నదో చిన్న చిన్న స్క్రీన్ తో దాంట్లో చేసుకుంటున్నాం అనమాట. ఓకే, రైట్. అండ్ ఓకే ఫైన్, పదండి. హ్యాపీ దసరా అన్న, హ్యాపీ దసరా. మొదలెట్టేద్దాం రండి. సో మన ఎన్సీఆర్టీ రీడింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో ద హోల్ చాప్టర్, మొత్తం చాప్టర్ మనకి ప్యూర్ గా ఎన్సీఆర్టీ నుంచి మోస్ట్ ఆఫ్ ఇట్ వస్తుంది అనమాట. ఎక్కువగా బయట నుంచి రాదు. ఎక్కడెక్కడైతే బయట నుంచి వస్తుందో నేను మీకు చెప్పేస్తాను. బట్ కాన్సెప్ట్ వైజ్ గా చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ మొత్తం మీకు ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నేను మొత్తం ఎన్సీఆర్టీయే పెట్టేశాను ఈ సెషన్ అంతా మొత్తం. సో క్లియర్ గా మనం ఎన్సీఆర్టీ రీడింగ్ చేసుకుంటూనే వెళ్తాం ఈ చాప్టర్ లో. ఓకేనా? పదండి అన్న, లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. రండి. సో అన్నిటికన్నా ఫస్ట్, you have already learned that the neural system provides a point to point rapid coordination among organs. The neural coordination is fast but short lived. ఏదైతే న్యూరల్ కోఆర్డినేషన్ ఉన్నదో చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, ఒక స్విచ్ ఆన్ చేయగానే వెళ్ళి బల్బు వెలిగేటట్టు ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట. ఓకే, as the nerve fibers do not innervate all the cells of the body and cellular functions need to be continuously regulated. చూడండి, మనకి ఏదైతే సెల్యులార్ ఫంక్షన్స్ ఉన్నాయో ఒక్కొక్క సెల్ దగ్గరికి నర్వ్స్ వెళ్ళలేవు. ఒక్కొక్క ఆర్గన్ దగ్గరికి వెళ్ళొచ్చు, మజిల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ టిష్యూస్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఒక్కొక్క సెల్ వరకు వెళ్ళి నర్వ్స్ అనేవి మన ఫంక్షన్స్ ని, మన బాడీలో మెటబాలిజం ని రెగ్యులేట్ చేయడం చాలా కష్టం. సో అందుకే మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ఎండోక్రైన్ సిస్టమ్ తో కోఆర్డినేట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ లాగా అనమాట. ఎండోక్రైన్ సిస్టమ్ చీఫ్ మినిస్టర్ లాగా అనుకోండి. లేదా ఉన్నాయో అవన్నీ చూస్తాడు అనమాట, ఇంటర్నల్ రెగ్యులేషన్ చూస్తాడు అనమాట. అలాగనమాట. సో స్పెషల్ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్. This function is carried out by the hormones. The neural system and the endocrine system jointly coordinate and regulate the physiological functions of the body. ఓకే, న్యూరల్ సిస్టమ్ మరియు ఎండోక్రైన్ సిస్టమ్ జాయింట్ గా కోఆర్డినేట్ అవుతాయి. ఓకే, సరేనా? క్లియర్ నాన్న? 1 minute. అది అన్నమాట. ఓకే, లెట్ us గో ఫర్దర్. పదండి ముందుకు వెళ్ళిపోదామా? పదండి రండి. గోయింగ్ ఫర్దర్, లెట్ us టాక్ అబౌట్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ లాక్ డక్ట్స్ అండ్ హెన్స్ ఆర్ కాల్డ్ డక్ట్లెస్ గ్లాండ్స్. నార్మల్ గా మనకి 3 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ వస్తాయి నాన్న. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్. మన కాన్సెప్ట్ వైజ్ గా కొంచెం లైట్ గా మాట్లాడుకోవాలి ఇక్కడ. మనకి ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో మన బాడీలోని, ఓకే, మనకి బాడీలో 3 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటాము. రెండోది వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్స్. ఓకే, ఇంకా మూడోది వచ్చేసి హెటరోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఓకే, 3 టైప్స్ ఆఫ్ మన డక్ట్ లోకి వచ్చి కలెక్ట్ అవుతాయి అన్నమాట.
సో అందుకే వీటిని మనం ఏమంటాం డక్ట్ గ్లాండ్స్ అంటాం. డక్ట్ ఉన్న గ్లాండ్స్ అన్నమాట, డక్ట్ గ్లాండ్స్ అంటాం. సో దెర్ ఇస్ అ కామన్ డక్ట్ వేర్ ఆల్ ది సెక్రీషన్స్ కమ్ అండ్ ఫాల్ అన్నమాట. ఓకే, నంబర్ 1. ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మనకి ఏవేవి వస్తాయి, మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి, మన గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఓకే, దాని తర్వాత మనది నెక్స్ట్ వచ్చేసి మన సెలైవరీ గ్లాండ్స్. మన ఇవన్నీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ కింద వస్తాయి. నౌ లెట్ us టాక్ అబౌట్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏదైతే యాడ్ చేయాలో ఎగ్జోక్రైన్ గ్లాండ్ లో, అదేంటంటే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఏదైతే సెక్రీషన్స్ ఉన్నాయో, మోస్ట్ ఆఫ్ ది సెక్రీషన్స్ ఆర్ యాక్చువల్లీ యూస్ఫుల్ ఇన్ ద లోకల్ అప్లికేషన్, అక్కడక్కడే యూజ్ అవడానికి. ఇప్పుడు సెలైవరీ గ్లాండ్స్ మన సెలైవా ఫామ్ చేస్తున్నాయి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ మన పొట్టలోనే మన ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి అనమాట. అలాగే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లోకల్, చాలా పక్కనే ఫంక్షన్ అయిపోతుంది అనమాట. కానీ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర అలాంటి డక్ట్స్ లేవు. సో ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో వీటి దగ్గర ఉన్న సిక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా మన బ్లడ్ సర్క్యులేషన్ లోకి వదిలేస్తాయి అనమాట. సో ద సిక్రీషన్స్ ఆర్ డైరెక్ట్లీ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. ఓకే, ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ వాటి పక్కన ఉందో ఆ బ్లడ్ సర్క్యులేషన్ లోకి డైరెక్ట్ గా వాటి సిక్రీషన్స్ ని రిలీజ్ చేసేస్తాయి. ఇలా డైరెక్ట్ గా సిక్రీషన్స్ రిలీజ్ చేసేసి ఈ పర్టికులర్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ గో టు అదర్ ఆర్గన్స్. ఓకే, అదర్ టిష్యూస్ ఇంకా ఆర్గన్స్ కి వెళ్తాయి. ఓకే, అండ్ ద అప్లికేషన్ ఇస్ నాట్ లోకల్, దగ్గరలో జరగదు, దూరం దూరం వరకు. ఫర్ సపోజ్ పిట్యూటరీ గ్లాండ్ లో సిక్రెట్ అయ్యే హార్మోన్స్ బాడీ అంతటికి వెళ్తాయి. దాని తర్వాత మనకు వచ్చేసి ఎడ్రినలిన్, నాన్ ఎడ్రినలిన్ మన బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా వెళ్ళి ఓకే మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేపిస్తాయి. సో ఇలాగా వేరే వేరే టిష్యూస్ ఇంకా ఆర్గన్స్ వెళ్ళి యాక్చువల్ గాను టార్గెట్ చేస్తాయి అనమాట. ఇంకా ఎండోక్రైన్ ఏవైతే ఉన్నాయో ఓకే వీటిని మనం హార్మోన్స్ అంటాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే రిలీజ్ చేస్తాయో కెమికల్ సబ్స్టెన్సెస్ ని వీటిని హార్మోన్స్ అంటాం. ఓకే, అదే మనకి ఎక్కువగాను ఓకే ఏవైతే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ సెక్రీట్ చేస్తాయో అవి వచ్చేసి డైజెస్టివ్ జ్యూసెస్, సలైవా అవన్నీ ఉంటాయి అన్నమాట. లాస్ట్ వచ్చేసి ద ఫైనల్ వన్ ఇస్ ద హెట్రోక్రైన్ గ్లాండ్స్. హెట్రోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయి, సో ఒక పాయింట్ ఏంటంటే మన ఎండోక్రైన్ గ్లాండ్స్ ని డక్ట్లెస్ అంటాం, బికాస్ దెర్ ఇస్ నో డక్ట్. వీటిని మనం డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం, దెర్ ఇస్ నో డక్ట్. హెట్రోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో మూడో టైప్ అన్నమాట. ఓకే, వీటిలో రెండు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మనకు ఓ పక్క నుంచి ఎండోక్రైన్ ఫంక్షన్ ఉంది, ఇంకో పక్క నుంచి ఎగ్జోక్రైన్ ఫంక్షన్ కూడా ఉంది. ఓకే, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు వచ్చేసి దీంట్లోని ఓకే ప్యాంక్రియాస్ అనేది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ వస్తుంది. ప్యాంక్రియాస్ కాకుండా గొనాడ్స్ ఏవైతే ఉన్నాయో, టెస్టీస్ ఇంకా ఓవరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్చువల్ గా మంచి ఎగ్జాంపుల్స్ కింద మనకు వస్తాయి అన్నమాట. అది సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో బేసిక్ ఒక క్లాసిఫికేషన్ మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి కావాలంటే ఎగ్జాంపుల్స్ మన పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో పిట్యూటరీ గ్లాండ్ కెన్ బి అన్ ఎగ్జాంపుల్. ఓకే, పదండి రండి నాన్న. నౌ గోయింగ్ ఫర్దర్, ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఓకే, పదండి ఇప్పుడు ముందుకు వెళ్దాం రండి. ఓకే, సో దేర్ secretions are called hormones. The classical definition of a hormone is a chemical produced by endocrine glands and released into the blood and transported to a distantly located target organ. ఓకే, అంటే మనకు ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతున్నది, చాలా తక్కువ అమౌంట్ లో ప్రొడ్యూస్ అవుతున్నది. ఓకే, బ్లడ్ లోకి రిలీజ్ అవుతున్నది, ఇంకా ఒక దూరంగా ఉన్న ఒక టార్గెట్ ఆర్గన్ దగ్గరికి వెళ్ళి దాని పని చూపిస్తున్నది. సో ఇప్పుడు దీనికి ఒక సైంటిఫిక్ డెఫినేషన్ అనేది కొత్తగా వచ్చింది అనమాట. అండ్ దిస్ సైంటిఫిక్ డెఫినేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి, హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియంట్ కెమికల్స్. లెట్ us యూజ్ అ హైలైటర్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో దీని నుంచి డైరెక్ట్ గా కూడా మీకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ విచ్ యాక్ట్ యాజ్ ఇంటర్సెల్యులార్ మెసెంజర్స్. ఓకే, ఇంటర్సెల్యులార్ అంటే ఒక సెల్ కి ఇంకొక సెల్ కి, ఇంట్రాసెల్యులార్ అంటే ఏంటి, సెల్ లోపలనే. ఇంటర్ సెల్యులార్ అంటే ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి, ఒక ఆర్గన్ నుంచి ఇంకొక ఆర్గన్ కి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. ఓకే, అండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్, చాలా తక్కువ అమౌంట్ లో ప్రొడ్యూస్ అవుతాయి, చాలా లిటిల్, ఇంత పిసర్ అన్నమాట. ఓకే, ఇంత పిసర్ ప్రొడ్యూస్ అయ్యి యాక్చువల్ గాను చాలా ఎక్కువ చేంజ్ అని తీసుకొని వస్తాయి అనమాట. అనవసరంగా మన బాడీ లీటర్ల హార్మోన్ ప్రొడ్యూస్ చేయదు, చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. పదండి. The new definition covers a number of new molecules in addition to the hormones secreted by organized endocrine glands. సో కొన్ని కొత్త మాలిక్యూల్స్ ఉన్నాయి. లెటస్ సే మన హార్ట్ లో ఏట్రియల్ నాట్రియోరెటిక్ పెప్టైడ్ అవనండి, లేదంటే మనది ఏదైతే రెనిన్ ఉన్నదో రెనిన్ హార్మోన్, ఇంకా ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఏవైతే జూక్స్టా గ్లోమరులర్ అపారటస్ రిలీజ్ చేస్తుందో, ఇవన్నీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ముందు వీటిని యాక్చువల్ గాను ఇవన్నీ ఏవైతే సబ్స్టెన్సెస్ ఉన్నాయో వీటిని యాక్చువల్ గా ఎండోక్రైన్ గ్లాండ్స్ కింద కన్సిడర్ చేయకపోవడం వలన ఓకే ఎండోక్రైన్ టిష్యూస్ కాబట్టి ఇవి ఓకే సో వీటిని కన్సిడర్ చేయలేదన్నమాట, ఎండోక్రైన్ సెల్స్ లేదంటే టిష్యూస్ అనమాట ఇవి. తర్వాత ఎప్పుడైతే మనం ఈ డెఫినేషన్ తీసుకొని వచ్చాం వీటన్నిటిని కూడా దీనిలో మనం ఇంక్లూడ్ చేసేసాము.
Invertebrates possess very simple endocrine system with few hormones, whereas a large number of chemical act as hormones and provide coordination in vertebrates. Okay, the human endocrine system is described here. So మనం ఏదైతే మాట్లాడుకుంటాం దట్ ఈస్ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్. పదండి గోయింగ్ ఫర్దర్. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చేసుకుందానండి. లెట్ us do some questions. ఓకే, పదండి. కెమికల్లీ హార్మోన్స్ ఆర్ కెమికల్లీ హార్మోన్స్ ఆర్ పదండి. సో చూడండి అన్న, మనకి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ బి ఆఫ్ డిఫరెంట్ కెమికల్, దే కెన్ బి ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ అవ్వచ్చు. ఓకే, అవి యాక్చువల్ గా చెప్పాలి అంటే స్టిరాయిడ్స్ అవ్వచ్చు, స్టిరాయిడ్ ఒరిజిన్ ఉండొచ్చు. మనకి టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీను. లేదు అంటే అవే ప్రోటీను, లేదంటే పాలిపెప్టైడ్ ఒరిజిన్ ఉండొచ్చు, సచ్ యాజ్ ఇన్సులిన్, గ్లూకగాన్. ఓకే, లేదు అంటే మనకి పిట్యూటరీ హైపోథాలామిక్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, లేదు అంటే క్యాటకోలమైన్స్ అవ్వచ్చు, క్యాటకోలమీన్స్ అవ్వచ్చు క్యాటకోలమీన్స్ అవ్వచ్చు. క్యాటకోలమీన్స్ లో మనం ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ చదువుకోబోతున్నాము. ఓకే, దాని తర్వాత మనకు వచ్చేసి లాస్ట్ వచ్చేసి అయోడోథైరోనిన్స్, అయోడోథైరోనిన్స్. ఓకే, అయోడోథైరోనిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి థైరాయిడ్ హార్మోన్స్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ హార్మోన్స్. 4 కేటగిరీస్ ఏవైతే మనం లాస్ట్ లో ఈ చాప్టర్ లో చదువుకుంటాం అనమాట. బట్ స్టిల్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి క్వశ్చన్ స్టార్టింగ్ లో పెట్టాను, మీకు ఒక ఐడియా ఉండాలనేసి. ఓకేనా, పదండి. సో దీన్ని బట్టి మనకు చూసుకున్నట్లయితే ఆన్సర్ క్లియర్ గా ప్రోటీన్స్, స్టిరాయిడ్స్ అండ్ బయోజెనిక్ ఎమిన్స్. వాట్ ఆర్ బయోజెనిక్ ఎమిన్స్? క్యాటకోలమీన్స్ నే మనం బయోజెనిక్ ఎమిన్స్ అంటాం. అంటే ఏమిటి? బేసిక్ గా అమైనో యాసిడ్స్ నుంచి డిరైవ్ అవుతాయి అనమాట ఇవి. అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మోడిఫై అయ్యి మనకి ఎపినెఫ్రిన్, ఓకే, ఇంకా నార్ ఎపినెఫ్రిన్ అనేవి ఫామ్ చేస్తాయి అనమాట. ఓకే, అందుకే ఇవి అమైనో యాసిడ్ డెరివేటివ్స్ అని కూడా అంటాం వీటిని. చదువుకోబోతున్నాం దీని గురించి, నో నెట్ టు వరీ. ఓకే, సో ఆప్షన్ ఏ అయిపోతుంది. పదండి నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ విత్ రిలేషన్ టు ఎండోక్రైన్ సిస్టమ్? ఎండోక్రైన్ సిస్టమ్ తో సంబంధించి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు అనమాట. ఓకే, పదండి. సో ఎడినో హైపోఫైసిస్ ఇస్ అండర్ డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్. ఆర్గన్స్ ఇన్ ది బాడీ లైక్ gastrointestinal tract, heart, kidney, and do not produce any hormones. Okay, so మనకి థర్డ్ ఆప్షన్, నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ ప్రొడ్యూస్డ్ బై ది బాడీ ఇన్ ట్రేస్ అమౌంట్ దట్ యాక్ట్ యాజ్ ఇంటర్సెల్యులార్ మెసెంజర్స్ ఆర్ హార్మోన్స్. కరెక్టా కాదా ఈ స్టేట్మెంట్? కరెక్ట్, ఆప్షన్ సి. రిలీజింగ్ అండ్ ఇన్హిబిటరీ హార్మోన్స్ ఆఫ్ హైపోథాలమస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై పిట్యూటరీ గ్లాండ్. రాంగ్, హైపోథాలమస్ ఫామ్ చేసుకుంటుంది. ఇప్పుడు మిగతావన్నీ సెంటెన్సెస్ మన చాప్టర్ చదువుతూ మీకు గుర్తొస్తాయి, మీకు అర్థం అవుతుందిలేండి, నో నెట్ టు వరీ. అది అన్నమాట. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ పార్ట్ 2 నోట్స్ ఇంకా రాలేదా? నేను పంపించమని చెప్తాను అన్న, డోంట్ వరీ. నేను ఆల్రెడీ ఆ రోజే షేర్ చేస్తాను, మీకు రాలేదేమో. ఐ ఆస్ దెమ్ టు షేర్ విత్ యూ. ఓకే, షేర్ చేసేస్తారు, నో నీడ్ టు వరీ. పదండి. ఓకే, సో ఇక్కడ ఫర్దర్ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఎందుకు మిగతా రాంగ్ ఎందుకు ఉన్నాయో మీకు తర్వాత అర్థమైపోతుంది. విల్ బి గోయింగ్ ఫర్దర్. పదండి ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా నౌ లెట్ us గో అండ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇంకా మనం హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం రండి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ హ్యూమన్ ఎండోక్రైన్ system. Okay, the endocrine glands and the hormone producing diffused tissues or cells. ఓకే, చూడండి, మనకి ఎండోక్రైన్ సిస్టమ్ లో మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ వస్తున్నాయి, ఇంకా ఎండోక్రైన్ టిష్యూస్, ఇంకా సెల్స్ కూడా వస్తున్నాయి. ఏ సెల్ అయినా టిష్యూ అయినా మన బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నది అంటే అది ఎండోక్రైన్ సిస్టమ్ లో వస్తుంది. ఓకే, లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అవర్ బాడీ కన్స్టిట్యూట్ ది ఎండోక్రైన్ సిస్టమ్. Pituitary, pineal, thyroid, adrenal, pancreas, parathyroid, thymus, and gonads are the organized endocrine bodies in our body. సో ఇవన్నీ ఆర్గనైజ్డ్ అన్నమాట. అంటే ఒకే దగ్గర పెద్దగా ఇంత పెద్ద టిష్యూ లేదంటే ఆర్గన్ లాగా అయ్యి, ఓకే, అవి యాక్చువల్ గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట. ఓకే, ఇన్ అడిషన్ టు దీస్ అదర్ ఆర్గన్స్ సచ్ as gastrointestinal tract, లివర్, కిడ్నీ, హార్ట్ ఇవన్నీ కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో వీటిని మనం ఎండోక్రైన్ సెల్స్ లేదంటే టిష్యూస్ కింద కేటగరైజ్ చేసుకుంటాం. ఓకే, అది అన్నమాట. సో మనకి 2 టైప్స్ ఆఫ్ మన ఎండోక్రైన్ సిస్టమ్ లో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఒక క్లియర్ కేటగరైజేషన్ మనం చేసుకోవచ్చు, అవునా కదా? సో మన ఎండోక్రైన్ సిస్టమ్ మనం తీసుకున్నట్లయితే వీ కెన్ హ్యావ్ 2 కేటగరైజేషన్స్. వన్ ఈస్ ఆర్గనైజ్డ్, మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి, మరియు మరియు మనకి ఏమున్నాయి? ఎండోక్రైన్ టిష్యూస్ లేదంటే సెల్స్ ఉన్నాయి, అవునా కదా? సో మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ లో ఏవైతే వీళ్ళు అన్ని చెప్పారో అవన్నీ వస్తాయి మనకి. ఓకే, మనకి ఏవైతే ఇక్కడ అన్ని వచ్చాయో అవన్నీ వస్తాయి మనకి, పిట్యూటరీ నుంచి మనకి గొనాడ్స్ వరకు.
ఓకే. సో పిట్యూటరీ గ్లాండ్ ఒకటి, వన్ బై వన్ మీరు కూడా కావాలంటే రాసుకోవచ్చు, నోట్స్ కావాలంటే మీరు కూడా రాసేసుకోవచ్చు. ఓకే. లేదు మీకు రాసుకోవాలని లేదు అంటే అట్లీస్ట్ ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని కూర్చున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందులో అండర్లైన్ అయినా చేసుకోండి ఏవైతే పాయింట్స్ నేను మీకు రాయిస్తున్నాను. ఈ కేటగరైజేషన్ ఇంపార్టెంట్ అన్న, మనం డైరెక్ట్ గా అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ విల్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్న రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఎండోక్రైన్ టిష్యూస్ ఇంకా సెల్స్ కూడా ఉంటాయి. సో అలాంటి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వస్తే మీరు సాల్వ్ చేయాలనేసే నేను మీకు ఇది రాయిస్తున్నాను. దాని తర్వాత పిట్యూటరీ ఒకటి, దాని తర్వాత పీనియల్ ఒకటి, దాని తర్వాత థైరాయిడ్ ఇంకా పారాథైరాయిడ్ ఒకటి, థైరాయిడ్, పారాథైరాయిడ్, ఓకే, పారాథైరాయిడ్, అడ్రినల్, ఓకే, అడ్రినల్, దాని తర్వాత మనకి ప్యాంక్రియాస్ వస్తుంది. ఓకే, అడ్రినల్, ప్యాంక్రియాస్, ఇంకా థైమస్ ఇంకా గొనాడ్స్. ప్యాంక్రియాస్, అడ్రినల్ అండ్ థైమస్, ప్యాంక్రియాస్ అండ్ గొనాడ్స్. ఓకే, అది అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ టిష్యూస్ లో వచ్చేసి మనకి మన ఏదైతే హార్ట్ ఉన్నదో, మన హార్ట్ లోని, మన కిడ్నీలోని, ఓకే, మన హార్ట్, మన కిడ్నీ, దాని తర్వాత మన జిఐ ట్రాక్ట్, లివర్, ఇవి కూడా యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేస్తాయి. మన జిఐ ట్రాక్ట్, ఓకే, మరియు లివర్, ఇవి కూడా యాక్చువల్ గా మనకి హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకుంటారు, ఇంపార్టెంట్ ఇది. ఓకే, పదండి నాన్న, లెట్ మీ అండర్లైన్ దిస్ వన్. ఓకే, డన్. ఓకేనా, ముందుకు వెళ్ళిపోదామా, పదండి. నౌ a brief account of the structure and functions of all endocrine glands, okay, and hypothalamus is given. ఓకే, పదండి. నౌ ఇది మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ ది పొజిషనింగ్ అన్నమాట. అన్నిటికన్నా మీదన మనకి హైపోథలామస్ ఉంటుంది, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫోర్ బ్రెయిన్. మన న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చదువుకున్నాం. హైపోథలామస్ కి జస్ట్ కిందనే మనకి హైపోథలామస్ లోని ఒక ఏరియా వస్తుంది. ఓకే, హైపోథలామస్ జస్ట్ కిందన ఒక బోనీ బోనీ ఎంప్టీనెస్ ఉంటుంది, ఒక చిన్న క్యావిటీ లాంటిది ఉంటుంది అనమాట. దాన్ని మనం సెలా టర్సికా అంటాం. సో ఇలా హైపోథలామస్ ఉన్నది అంటే ఇది హైపోథలామస్ అనుకోండి. ఈ హైపోథలామస్ కిందకు వస్తూ వస్తూ దాని దగ్గర ఒక చిన్న ఖాళీ స్పేస్ మిగులుతుంది. ఓకే, ఆ స్పేస్ లోనే వచ్చి కరెక్ట్ గా పిట్యూటరీ గ్లాండ్ అటాచ్ అవుతుంది. సో అందుకే పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉన్నదంటే సెలా టర్సికా ఆఫ్ ద స్కల్ అని వస్తుంది అనమాట. మాట్లాడుకుంటాం ఇప్పుడు. దాని తర్వాత దానికి జస్ట్ పక్కన మనకి పీనియల్ గ్లాండ్ ఉంటుంది, బ్రెయిన్ దగ్గరే. దాని తర్వాత కిందకు వస్తూ వస్తూ మనకి థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ వస్తాయి. దాని తర్వాత థైమస్ వస్తుంది. ఓకే, దాని తర్వాత ప్యాంక్రియాస్ ఇంకా అడ్రినల్ గ్లాండ్స్, టెస్టిస్ ఇన్ మేల్ అండ్ ఓవరీ ఇన్ ఫీమేల్, అది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద పొజిషనింగ్ ఆఫ్ వేరియస్ ఆర్గన్స్ ఇన్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ టిష్యూస్. పదండి, అన్నిటికన్నా ఫస్ట్ మనం హైపోథాలామస్ గురించి మాట్లాడుకుందాం. సో హైపోథాలామస్ ఈస్ ద బేసల్ పార్ట్ ఆఫ్ డైఎన్సెఫలాన్ ఫోర్ బ్రెయిన్. చూడండి, మన బ్రెయిన్ ఏదైతే ఉన్నదో మన బ్రెయిన్ ది అన్నిటికన్నా కింద పార్ట్, మన ఫోర్ బ్రెయిన్ ఏదైతే ఉన్నదో, ఫోర్ బ్రెయిన్ మనకి మూడు 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 భాగాల్లో చేస్తాం మన బ్రెయిన్ ని. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ లో వచ్చేసి మూడు భాగాలు వస్తాయి, సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్. థలామస్ కి కిందన ఉంటుంది కాబట్టి హైపోథలామస్ అంటాం. సో డైఎన్సెఫలాన్ అంటే నథింగ్ బట్ థలామస్. థలామస్ ని మనం డైఎన్సెఫలాన్ అంటాం. దీనికి బేస్ లో మనకి యాక్చువల్ గా హైపోథలామస్ ఉంటుంది. అండ్ ఇట్ రెగ్యులేట్స్ అ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ బాడీ ఫంక్షన్స్. చూడండి, మనకి యాక్చువల్ గాను హైపోథలామస్ మనకు ఎండోక్రైన్ గ్లాండ్ కింద ఎందుకు కన్సిడర్ చేయము అంటే, ఓకే, అదొక గ్లాండ్ కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ బ్రెయిన్. బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ హార్మోన్స్, అందుకే దాన్ని ఎండోక్రైన్ సిస్టమ్ లో ఒక భాగం కింద కన్సిడర్ చేస్తాం, నెంబర్ వన్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ దట్ బికాస్ హైపోథలామస్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా మొత్తం మన బాడీలో ఉన్న ఎండోక్రైన్ సిస్టమ్ అంతా ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం రాసుకున్నట్లయితే వీ కెన్ కాల్ ఇట్ అ సూపర్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. సూపర్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. నేను ఎందుకు సార్ సూపర్ మాస్టర్ రాస్తున్నారు అంటారు. ఓకే, సూపర్ మాస్టర్ ఎందుకు రాస్తున్నానంటే మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి పిట్యూటరీ. సో పిట్యూటరీకి మీదన మళ్ళీ ఏమొస్తుంది, హైపోథలామస్ వస్తుంది, అలాగనమాట. సూపర్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్, అది అయింది. ఓకే, ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాన్న? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ పుట్ ఇట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు చెప్పారు అండ్ యూ షుడ్ మేక్ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. ఐ వాంట్ టు హైలైట్ దిస్ పాయింట్. ఓకే, ఇట్ కంటైన్స్ సెవెరల్ గ్రూప్స్ ఆఫ్ న్యూరోసెక్రేటరీ సెల్స్ called nuclei which produce hormones. Okay, so what do we mean by this?
మనం హైపోథలామస్ తీసుకున్నట్లయితే హైపోథలామస్ ఏదైతే ఉందో హైపోథలామస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అ బ్రెయిన్. బ్రెయిన్ ఒక భాగం. బ్రెయిన్ లో మనకి ఏముంటాయి? న్యూరాన్స్ ఉంటాయి, రైట్? సో హైపోథలామస్ లో కూడా మనకి ఏముంటాయి? న్యూరాన్సే ఉంటాయి. న్యూరాన్సే ఉంటాయి. కాకపోతే లిటిల్ బిట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూరాన్స్. ద న్యూరాన్స్ మనం నార్మల్ గా చూస్తే మనకి ఏముంటుంది? నార్మల్ గా మనకి యాక్సాన్ టెర్మినల్ అనేది ఉంటుంది. ఓకే, దీని గురించి మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఓకే, ముందుకు వచ్చేసి మనకి యాక్చువల్ గాను డెండ్రైట్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫర్దర్, ఇక్కడ వచ్చేసి 1 minute. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇది న్యూక్లియస్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద టిపికల్ న్యూరాన్. ఇది వచ్చేసి డెండ్రైట్స్ అని తెలుసు. సో నార్మల్ గా మనకి ఏం జరుగుతుంది? నార్మల్ గా మనకి న్యూరాన్స్ ది ఫంక్షన్ ఏమిటి? సిగ్నల్ ట్రాన్స్మిషన్. బట్ ద న్యూరాన్స్ ఇన్ ద హైపోథలామస్ ఆర్ మోడిఫైడ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్. ఈ మోడిఫైడ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ మనం ఏమంటాము? న్యూక్లియై, లేదు అంటే న్యూరో సిక్రీటరీ సెల్స్ అంటాం. న్యూరో సిక్రీటరీ సెల్స్. ఈ న్యూరో సెక్రేటరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? చాలా మంచి క్వాంటిటీస్ లో మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ హార్మోన్స్ పేరు మనం హైపోథలామిక్ హార్మోన్స్ అంటాం వీటిని. హైపోథలామిక్ హార్మోన్స్. హైపోథలామిక్ హార్మోన్స్. ఓకే, ఇప్పుడు ఈ హైపోథలామిక్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి మనకి. ఓకే, ఈ హైపోథలామిక్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో హైపోథలామిక్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. మనకి 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, ఒకటి ఒక టైప్ ఆఫ్ హార్మోన్స్ మనకి యాంటీరియర్ పిట్యూటరీ కోసం రిలీజ్ అవుతాయి. యాంటీరియర్ పిట్యూటరీ ఏదైతే ఉందో దానికోసం రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మనకి యాంటీరియర్ పిట్యూటరీ తోటి హైపోథలామస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు త్రూ అ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. ఒక బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ త్రూగా, బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ త్రూగా కనెక్ట్ అయి ఉన్నది. ఒక బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ త్రూగా కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఈ యాంటీరియర్ పిట్యూటరీకి ఏవైతే హార్మోన్స్ హైపోథలామస్ పంపిస్తున్నదో పిట్యూటరీ గ్లాండ్ కి, ఓకే, యాంటీరియర్ పిట్యూటరీకి పంపించిన హార్మోన్స్ లో 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ వస్తాయి. ఒకటి ఒకటి రిలీజింగ్ టైప్ ఆఫ్ హార్మోన్స్, ఆర్హెచ్ అంటాము. రిలీజింగ్ హార్మోన్స్ అంటాం వీటిని, రిలీజింగ్ హార్మోన్స్. ఇంకోటి ఐహెచ్ అని వస్తాయి, ఇన్హిబిటింగ్ హార్మోన్స్ అని. వీటి గురించి క్లియర్ గా ఇంకా మనం మాట్లాడుకోబోతున్నాము. బట్ హైపోథలామస్ ఏదైతే ఉందో యాంటీరియర్ పిట్యూటరీని యాక్చువల్ గా దానికి ఏం చేస్తుందంటే ఏదైనా యాంటీరియర్ పిట్యూటరీ నుంచి కొంచెం హార్మోన్స్ రిలీజ్ చేయించాల్సిన హార్మోన్స్, ఇన్హిబిట్ చేయించాలంటే అంటే స్టాప్ చేయాల్సిన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. దీని గురించి ఐ నో మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నది. నేను మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పబోతున్నాను, నో నీడ్ టు వరీ. ఓకే, ఫర్దర్ మనకి ఇటుపక్క వచ్చేస్తే మనకి పోస్టీరియర్ పిట్యూటరీ అని ఇంకొక భాగం వస్తుంది. పోస్టీరియర్ పిట్యూటరీ అని ఇంకొక భాగం వస్తుంది. పోస్టీరియర్ పిట్యూటరీ ఏదైతే ఉందో దీన్ని మనం న్యూరో హైపోఫైసిస్ అంటాం. యాంటీరియర్ పిట్యూటరీని మనం ఎడినో హైపోఫైసిస్ అంటాం. సో దీని పేర్లు కూడా గుర్తుపెట్టుకుందాం. దీన్ని మనం ఎడినో హైపోఫైసిస్ అంటాం. ఎడినో హైపోఫైసిస్ అంటాం. ఇప్పుడు మనకి ఎడినో హైపోఫైసిస్ ఏదైతే ఉందో దీంట్లో మళ్ళీ 2 భాగాలు వస్తాయి మనకి. ఒకటి పార్స్ డిస్టాలిస్ మరియు పార్స్ ఇంటర్మీడియా. ఓకే, పార్స్ డిస్టాలిస్ మరియు పార్స్ ఇంటర్మీడియా. పోస్టీరియర్ పిట్యూటరీని మనం పార్స్ నర్వోజా అంటాము. అలాగే కాకుండా మనం దాన్ని న్యూరో హైపోఫైసిస్ అని కూడా అంటాం. నౌ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దిస్. మనం ఎందుకు పోస్టీరియర్ పిట్యూటరీని న్యూరో హైపోఫైసిస్ అంటున్నాము చూపిస్తాను. ఓకే, చూడండి. మనకి ఎందుకు న్యూరో హైపోఫైసిస్ అంటున్నాం అంటే హైపోథలామస్ ఏదైతే హార్మోన్స్ పోస్టీరియర్ పిట్యూటరీకి పంపిస్తున్నదో ఇట్ ఈస్ త్రూ అ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్. ఒక నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ త్రూగా పోస్టీరియర్ పిట్యూటరీకి పంపిస్తున్నది. అది కాకుండా హైపోథలామస్ పోస్టీరియర్ పిట్యూటరీ చేత ఎలాంటి హార్మోన్స్ సెక్రీట్ చేయించట్ల యాంటీరియర్ పిట్యూటరీ లాగా. ఓకే, నువ్వు ఈ హార్మోన్ ని రిలీజ్ చేయాలి, ఈ హార్మోన్ ని నువ్వు పంపించకూడదు, నువ్వు ఇది ప్రొడ్యూస్ చేయి, ఇది ప్రొడ్యూస్ చేయొద్దని చెప్తుంది యాంటీరియర్ పిట్యూటరీకి. పోస్టీరియర్ పిట్యూటరీకి వచ్చి మనకి ఏం చెప్పదు. అది దానికి కొన్ని హార్మోన్స్ పంపించేసి దాని దగ్గర స్టోర్ చేయమని చెప్తుంది. సో ఇట్ ఈస్ అకౌంటెడ్ విత్ స్టోరేజ్ ఆఫ్ హార్మోన్స్ సెండ్ బై హైపోథలామస్. ఏదైతే హైపోథలామస్ హార్మోన్స్ పంపిస్తున్నదో దాన్ని స్టోర్ చేయమని మాత్రమే చెప్తుంది.
హైపోథాలమస్ ఫర్దర్ చెప్తుంది నువ్వు ఆ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎప్పుడు అక్కర్లేదు అన్నది చెప్తుంది హైపోథాలమస్. సో పోస్టీరియర్ పిట్యూటరీ ఈస్ టాస్క్డ్ విత్ ద స్టోరేజ్ ఆఫ్ హైపోథాలమస్ హార్మోన్స్ అండ్ యాంటీరియర్ పిట్యూటరీ ఈస్ టాస్క్డ్ విత్ ప్రొడ్యూస్ ద హార్మోన్స్ ఇఫ్ హైపోథాలమస్ ఆస్. మీకు అందరికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే, so these hormones regulate the synthesis and secretion of pituitary hormones. Okay, however, the hormones produced by hypothalamus are of two types: releasing hormones and inhibiting hormones. Okay, for example, okay, చూడండి, releasing hormones ఏం చేస్తున్నాయి, which stimulate the secretion of pituitary hormones, and inhibiting hormones ఏం చేస్తున్నాయి, which inhibit the secretions of pituitary hormones. Okay, for example, a hypothalamic hormone called gonadotropin releasing hormone stimulates the pituitary synthesis and release of gonadotropins. On the other hand, somatostatin from the hypothalamus inhibits the release of growth hormone from the pituitary. చూడండి, వీళ్ళు చెప్పింది ఒకటి కరెక్ట్ గా చెప్పొచ్చు కదా, లేదు చెప్పలేదు. ఏం చేశారు వీళ్ళు, కెలికి పడేశారు. ఓకే, కోటేశ్వరరావు నాన్న మీరు డౌట్ ఉంటే అడిగండి నాన్న, మీరు అడగ సార్ ఒక డౌట్ అని పెట్టక్కర్లేదు. యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ ద డౌట్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఒక హార్మోన్ గురించి వీళ్ళు మెన్షన్ చేశారు, చూసారా మీరు? దే హ్యావ్ మెన్షన్ రిగార్డింగ్ అ హార్మోన్ హియర్, దట్ ఈస్ GnRH. GnRH అంటే ఏంటి నాన్న? వాట్ డూ యూ మీన్ బై GnRH? GnRH అంటే ఏంటి? GnRH అంటే గ్రోత్ గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఇప్పుడు GnRH ఏం చేపిస్తున్నది? GnRH ఏం చేస్తుందంటే యాంటీరియర్ పిట్యూటరీ దగ్గరికి వెళ్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఓకే, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పుడు రెండు హార్మోన్స్ రిలీజ్ చేయాలంట అంటుంది. ఏంటి ఆ రెండు హార్మోన్స్? ఆ హార్మోన్స్ పేరు గొనాడోట్రోపిన్స్. ఆ హార్మోన్స్ పేరు గొనాడోట్రోపిన్స్. రెండు గొనాడోట్రోపిన్స్ ఉన్నాయి. ఒకటి LH, దేన్నైతే మనం ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాం. ఇంకోటి FSH, దేన్నైతే మనం ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. రెండు ఉన్నాయి. ఓకే, రెండు ఉన్నాయి. గొనాడోట్రోపిన్స్ అని రెండు హార్మోన్స్ ఉన్నాయి మనకి, ఏవైతే పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతాయో. నౌ లిసన్ కేర్ఫుల్లీ, వై డు వి కాల్ దెమ్ యాస్ గొనాడోట్రోపిన్స్? గొనాడోట్రోపిన్స్ అంటే గొనాడ్స్ లో వెళ్ళి, మన గొనాడ్స్ ఏంటి, టెస్టిస్ ఇంక ఓవరీ. ఓకే, అక్కడ వెళ్ళి ఓకే, మన టెస్టిస్ ఇంక ఓవరీ లేదంటే ఏవైతే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉన్నాయో టెస్టిస్ ఇంక ఓవరీస్, వాటి గ్రోత్ డెవలప్మెంట్, అది కాకుండా వాటి నుంచి ఏవైతే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో, అదే టెస్టిస్ నుంచి అయితే మనకి ఆండ్రోజన్స్ రిలీజ్ అవ్వాలి, టెస్టోస్టెరాన్ అవన్నీ. అదే మనకి ఓవరీస్ నుంచి అయితే ఫస్ట్ మనకి ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేజ్ లో మనకి ఎస్ట్రోజన్, దాని తర్వాత మనకి లూటియల్ ఫేజ్ లో వచ్చేసి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వాలి. సో ఈ పనంతా ఏదైతే ఉన్నదో LH ఇంక FSH కలిసి చేస్తాయి అనమాట. కంబైన్డ్ గా వెళ్ళి వేరే వేరే టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ని జనరేట్ చేస్తాయి, సిగ్నల్స్ ని జనరేట్ చేస్తాయి. దేనివల్ల అయితే మనకి మన ఆర్గన్స్ డెవలప్ అవుతాయి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఇంకా అవి చేయాల్సిన పని అవి చేస్తాయి అనమాట. ఓకే, అది. సో ఇది వచ్చేసి గొనాడోట్రోపిన్స్. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు దిస్ ఇస్ ఆల్ క్లియర్. ఇప్పుడు మనకు కావాల్సినంత ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫామ్ అయిపోయి, మనకి ఎంత కావాలో అంత ఫామ్ అయిపోయింది అన్న, మనకి ఇంకా అక్కర్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? వాట్ విల్ హ్యాపెన్ ఎట్ దట్ టైం? అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అలాంటప్పుడు ఇన్హిబిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. వన్స్ ద LH అండ్ FSH ఆర్ ఎనఫ్ ఫర్ ద బాడీ, ఇంకా ప్రొడ్యూస్ అవ్వక్కర్లేదు. సో బాడీ ఉట్టుకుంటునే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి వేస్ట్ చేయకూడదు, ఎంత అవసరం అంతే ప్రొడ్యూస్ చేయాలి. సో అప్పుడు ఇవేం చేస్తాయంటే, వన్స్ దీస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ప్లెంటీ, దే విల్ రిలీజ్ ద హార్మోన్ నోన్ యాజ్ ఇన్హిబిన్. ఇన్హిబిన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, ఇన్హిబిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, రిలీజ్ చేసిన తర్వాత ఇన్హిబిన్ ఏం చేస్తుందంటే రిలీజ్ చేపిస్తాయి అన్నమాట ఇవి. ఓకే, సో వన్స్ LH ఇంకా FSH మనకి యాక్చువల్ గా కావాల్సినంత ప్రొడ్యూస్ అయిన తర్వాత, ఇన్హిబిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతున్నది. ఎలా రిలీజ్ అవుతున్నది? ఈ LH ఇంకా FSH ఏం చేస్తున్నాయంటే వెళ్ళి చెప్తున్నాయి అనమాట, దేనికి? హైపోథాలమస్ కి. ఓకే, దే ఆర్ గోయింగ్ అండ్ టెలింగ్ ద హైపోథాలమస్. 1 minute. ఈ LH ఇంకా FSH ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తున్నాయి, మనకి హైపోథాలమస్ కి వెళ్ళి చెప్తున్నాయి, నువ్వు ఇంకొక పని చేయాలి. ఓకే, నువ్వు పని చేయాలి, ఇంకా ఇన్హిబిన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేయాలని చెప్తాయి. ఇక్కడ నుంచి తీసేస్తాను, అది ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. ఓకేనా, ఇన్హిబిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేయాలి. సో ఒకసారి ఇన్హిబిన్ అనే హార్మోన్ రిలీజ్ అయింది అంటే, ద ఇన్హిబిన్ హార్మోన్ దట్ ఈస్ రిలీజ్ ఫ్రమ్ హైపోథాలమస్ ఇస్ అ ఇన్హిబిటింగ్ టైప్ ఆఫ్ హార్మోన్. దిస్ ఇస్ ద రిలీజింగ్ హార్మోన్, దిస్ ఇస్ ద ఇన్హిబిటింగ్ టైప్ ఆఫ్ హార్మోన్. ఇది వెళ్ళి ఏం చేస్తుందంటే యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్ళి చెప్తుంది,
ఇంకా గొనాడోట్రోపిన్స్ ని రిలీజ్ చేయడం ఆపు. ఇంకా మరి అక్కర్లేదు గొనాడోట్రోపిన్స్, అది అన్నమాట. ఓకే, రైట్. సో దిస్ ఇస్ హౌ ద హోల్ సైకిల్ విల్ వర్క్. ఈ సైకిల్ అంతా ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చెప్పేస్తాను అనమాట. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ వీళ్ళు మీకు యాక్చువల్ గాను, ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో వీళ్ళు మీకు యాక్చువల్ గా ఎందులో చూపించారనమాట, విత్ రెస్పెక్ట్ టు గ్రోత్ హార్మోన్ తో కూడా వీళ్ళు చెప్పారు. సో గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో అది ఎలా వర్క్ అవుతుందో కూడా మీరు చూసుకోవచ్చు. నేను గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో, గ్రోత్ హార్మోన్ మన బాడీలోని మన హైట్ ఇంక్రీజ్ అవ్వడం, మన బాడీలో బేసిక్ గ్రోత్ ఏదైతే జరుగుతుందో అది గ్రోత్ హార్మోన్ వల్ల జరుగుతుంది. ఇది ఎవరు ఫామ్ చేస్తున్నారు? పిట్యూటరీ గ్లాండ్ ఫామ్ చేస్తున్నారు. సో మన హైపోథాలమస్ ఏం చేస్తుంది? మన బాడీలో గ్రోత్ హార్మోన్ ని కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ చేయడానికి హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ యాంటీరియర్ పిట్యూటరీకి ఏదైతే ఉందో గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. గ్రోత్ హార్మోన్ రిలీజింగ్, జిహెచ్ఆర్హెచ్ అంటాం, జిహెచ్ఆర్హెచ్. ఈ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది హైపోథాలమస్ రిలీజ్ చేస్తున్నది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం. ఓకే, హైపోథాలమస్ అనేది రిలీజ్ చేస్తున్నది. హైపోథాలమస్ దీన్ని రిలీజ్ చేసిన తర్వాత హైపోథాలమస్ దీన్ని రిలీజ్ చేసిన తర్వాత ఓకే, ఇదేం చేస్తుంది? ఇది మళ్ళీ యాంటీరియర్ పిట్యూటరీ దగ్గరికి వెళ్తుంది. సేమ్ అదే ప్రొసీజర్. యాంటీరియర్ పిట్యూటరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది యాక్చువల్ గా యాంటీరియర్ పిట్యూటరీ అప్పుడు గ్రోత్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రోత్ హార్మోన్ కావాల్సినంత ఫామ్ అయింది, ఇంకా మన బాడీలో దీని అవసరం ఇంకా ఎక్కువ లేదు అనగానే మనకి ఇదొక సేమ్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ లైఫ్ ఆఫ్ మెకానిజం నుంచి ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ హైపోథాలమస్ కి ఇంకొక సిగ్నల్ పంపిస్తుంది. హైపోథాలమస్ ఓ పని చెయ్యు, నువ్వు సొమాటోస్టాటిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చెయ్యు అని చెప్తుంది. అప్పుడు హైపోథాలమస్ ఏం చేస్తుందంటే సొమాటోస్టాటిన్ ని రిలీజ్ చేస్తుంది. సొమాటోస్టాటిన్ రిలీజ్ అవ్వగానే హైపోథాలమస్ నుంచి ఓకే, ఈ సొమాటోస్టాటిన్ యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్తుంది, వెళ్ళి గ్రోత్ హార్మోన్ ని రిలీజ్ చేయడం ఆపేసి ఇంకా ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్తుంది. అప్పుడు గ్రోత్ హార్మోన్ ఇంకా ప్రొడ్యూస్ అవ్వడం అయిపోతుంది. సో దీన్నే దిస్ ఈస్ హౌ ద inhibiting and the releasing hormones from hypothalamus will control the production and release of hormones from anterior pituitary. ఈ విషయం అందరికీ అర్థమైందా? ఓకే, నేను మీకు ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను విత్ రెస్పెక్ట్ టు హెచ్పిటి యాక్సిస్. హెచ్పిటి యాక్సిస్ అంటే హైపోథలామస్ పిట్యూటరీ అండ్ థైరాయిడ్ యాక్సిస్ అంటాం. ఇందులో ఎలాగ మనకి హైపోథలామస్ పిట్యూటరీ గ్లాండ్ ఇంకా థైరాయిడ్ కోఆర్డినేటెడ్ ఫ్యాషన్ లో హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేసి మన బాడీలో ఒక కోఆర్డినేషన్ తీసుకొని వస్తాయి, థైరాయిడ్ ఫంక్షన్ అనేది తెలుస్తుంది. చూడండి ఇక్కడ. ఓకే, మనకి హైపోథలామస్ ఏదైతే ఉందో థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అనేసి ఒకటి రిలీజ్ చేస్తుంది. ఈ థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ మన యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్తుంది. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ దీనికోసం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నది? సో హైపోథాలమస్ చెప్తున్నాను నువ్వు థైరాయిడ్ హార్మోన్స్ బాడీలో మనం ప్రొడ్యూస్ చేయాలంట, సో అందుకే నువ్వు ఇంకా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయంటుంది. సో యాంటీరియర్ పిట్యూటరీ ఏం చేస్తుంది? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో థైరాయిడ్ టీఎస్హెచ్, ఇప్పుడు చదువుకోబోతున్నాం మనం, టీఎస్హెచ్ లేదంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన తర్వాత ఈ హార్మోన్ థైరాయిడ్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది? నువ్వు T3 ఇంకా T4 ట్రై ఐయోడోథైరోనిన్ అండ్ టెట్రా ఐడోథైరోనిన్ ఏవైతే 2 ఫార్మ్స్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. నౌ T3 ఇంకా T4 ఏవైతే ఉన్నాయో మన బాడీలో వేరే వేరే చేంజెస్ తీసుకొని వస్తాయి, మన బేసల్ మెటబాలిక్ రేట్ లో, గ్రోత్ లోని, ఇంకా ఓవరాల్ మెటబాలిజం ఏదైతే మన బాడీలో జరుగుతున్నదో ఓకే, బట్ అన్నిట్లో చేంజెస్ తీసుకొని వచ్చిన తర్వాత మన బాడీ నుంచి సిగ్నల్స్ వస్తాయి, ఇంకా ఎంతైతే థైరాక్సిన్ హార్మోన్ ఫామ్ అయిందో అది సరిపోయింది, మరి ఇంకెక్కువ అవసరం లేదని. నౌ ఈ ఈ పర్టికులర్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో T3 ఇంకా T4 హార్మోన్స్ తీసుకొని ఆ ఫస్ట్ వెళ్ళి యాంటీరియర్ పిట్యూటరీకి ఇంకా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అక్కర్లేదు ఆపు అని చెప్తాయి. అది కాకుండా హైపోథలామస్ కి వెళ్ళి ఈ టీఆర్హెచ్ ప్రొడ్యూస్ చేయడం ఆపని చెప్పేస్తాయి. సో అందుకే మనకి ఇంకా టీఎస్హెచ్ ప్రొడ్యూస్ అవ్వదు, టీఆర్హెచ్ ప్రొడ్యూస్ అవ్వదు, ఆగిపోతుంది. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. డన్. ఓకే, సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాన్న, నేను మీకు ఏదైతే ఈ కాన్సెప్ట్ చెప్తున్నానో ఇది మీరు ఫర్దర్ డిగ్రీలో వెళ్ళి ఓకే, ఎండోక్రైనాలజీ అనేసి ఒక ఒక పూర్తిగా సపరేట్ గా మీరు ఫర్ సపోజ్ డాక్టర్ లో అవబోతున్నారు కదా, సో డాక్టర్స్ అయినప్పుడు మీరు ఎండోక్రైనాలజీ చదువుతారనమాట. ఎండోక్రైనాలజీలో ఇంకా ఫిజియాలజీలో దీని దీని గురించి ఇంకా డీటెయిల్ గా చాలా బాగా చదువుతారు మీరు. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. యూఆర్ గోయింగ్ టు బి డాక్టర్స్ ఐ అజ్యూమ్. సో తెలుసుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్.
బేసిక్ గా కూడా మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయి ఉంటుంది నేను అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ దీనికన్నా ఎక్కువ నేను మీకు చెప్పాలండి, నో నీడ్ టు వరీ. అయింది. నౌ గోయింగ్ ఫర్దర్, ఇక్కడ ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చదువుకోవాలి. దీస్ హార్మోన్స్ ఒరిజినేటింగ్ ఇన్ హైపోథాలామిక్ న్యూరాన్స్ pass through axons and are released in their nerve endings. These hormones reach the pituitary gland through a portal circulatory system and regulate the functions of anterior pituitary. సో మనకి హైపోథాలామిక్ న్యూరాన్స్ లోని యాక్చువల్ గా ఏదైతే నర్వ్ ఎండింగ్స్ ఉన్నాయో, ఇందాక మీకు చెప్పాను కదా నేను. ఓకే, ఈ నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ నర్వ్ ఎండింగ్స్ నుంచి మనకి రిలీజ్ అయిపోతాయి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నర్వ్ ఎండింగ్స్ నుంచి రిలీజ్ అయిపోతాయి అన్నమాట. నర్వ్ ఎండింగ్స్ నుంచి రిలీజ్ అయిపోతాయి. ఓకే, అది డన్. డన్ అన్న, అయిపోయింది. అది అన్నమాట. రిలీజ్ అయ్యి యాక్చువల్ గా యాంటీరియర్ పిట్యూటరీకి పోస్టీరియర్ పిట్యూటరీకి వెళ్తాయి. అది ద పోస్టీరియర్ పిట్యూటరీ ఈస్ అండర్ డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ ఆఫ్ హైపోథాలామస్. ఇది మీకు క్వశ్చన్స్ లో చాలా సార్లు అడిగారు, సో అందుకే నేను అండర్లైన్ చేస్తున్నాను. ద పోస్టీరియర్ పిట్యూటరీ ఈస్ అండర్ డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ ఆఫ్ హైపోథాలామస్. ఓకే, ఇంకా యాంటీరియర్ పిట్యూటరీకి అయితే పోర్టల్ సర్క్యులేటరీ సిస్టమ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంది హైపోథాలామస్. అంటే ఒక బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అన్నమాట. పదండి, డన్ అయింది నాన్న. నో లెట్ us టాక్ అబౌట్ ద పిట్యూటరీ గ్లాండ్. ఇప్పుడు మనం ఇంకా పిట్యూటరీ గ్లాండ్ గురించి మాట్లాడుకుందాం. Pituitary gland. The pituitary gland is located in a bony cavity called sella turcica and it is attached to the hypothalamus by a stalk. ఓకే, సెల్లా టర్సికా అనే ఒక క్యావిటీ, ఓపెన్ క్యావిటీ ఉంది, ఖాళీగా జాగా ఒకటి ఉంటుంది. ఆ జాగాలో కరెక్ట్ గా వెళ్ళి మనకి పిట్యూటరీ గ్లాండ్ ఫిక్స్ అవుతుంది. ఇట్ ఈస్ డివైడెడ్ అనటామికల్లీ ఇంటూ ఎడినోహైపోఫైసిస్ అండ్ న్యూరోహైపోఫైసిస్. ఎడినోహైపోఫైసిస్ కన్సిస్ట్ ఆఫ్ టూ పోర్షన్స్. నేను చెప్పాను, పాస్ డిస్టాలిస్ మరియు పార్స్ ఇంటర్మీడియా. ద పాస్ డిస్టాలిస్ రీజియన్ ఆఫ్ పిట్యూటరీ known as anterior pituitary. ఓకే, సో పాస్ డిస్టాలిస్ ని మనం యాంటీరియర్ పిట్యూటరీ అంటున్నాం. ఓకేనా, పాస్ డిస్టాలిస్ ని మనం యాంటీరియర్ పిట్యూటరీ అంటున్నాం. ఎడినో హైపోఫైసిస్ లో మనకి రెండు భాగాలు వస్తున్నాయి. సో ఎడినో హైపోఫైసిస్ అంతా మనకి యాంటీరియర్ పిట్యూటరీ కాదు. ఓకే, మనకి ఎడినో హైపోఫైసిస్ లో ఫర్దర్ వెళ్ళి రెండు భాగాలు వస్తాయి, పాస్ డిస్టాలిస్ ఇంకా పాస్ ఇంటర్మీడియా అని. పాస్ డిస్టాలిస్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంటీరియర్ పిట్యూటరీ అంటాం. ఓకే, అది అన్నమాట. నో, దీంట్లో వచ్చేసి మనకి గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్. సో గ్రోత్ హార్మోన్ గురించి ఎప్పుడే చెప్పుకున్నాం, మన గ్రోత్ కోసం హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి మనకి ప్రొలాక్టిన్ ఏదైతే ఉందో, 1 minute, ప్రొలాక్టిన్ ఏదైతే ఉందో మిల్క్ ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో, థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎడ్రినో కార్టికోట్రాఫిక్ హార్మోన్ ఏదైతే ఉందో, ఏసీటీహెచ్. ఓకే, అది యాక్చువల్ గా మనది ఎడ్రినల్ గ్లాండ్ లోని కార్టికోస్టెరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, కార్టికోస్టెరాయిడ్స్ అంటాం, కార్టిజాల్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. మినరలో కార్టికాయిడ్స్. ఓకే, దాని తర్వాత గ్లూకో కార్టికాయిడ్స్ రెండు టైప్స్ వస్తాయి, మనం మాట్లాడుకోబోతున్నాం. వాటిని సెక్రీట్ చేపించడానికి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ ఏదైతే ఉందో, ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ నేను చెప్పాను, గొనాడోట్రోపిన్స్ అన్నమాట. మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ డెవలప్ చేయడంలోని, గ్రోత్ లోని, ఇంకా వాటి నుంచి వచ్చే హార్మోన్స్ రిలీజ్ చేయించడంలోని. పార్స్ ఇంటర్మీడియా ఏదైతే ఉందో, ఇది ఒక చిన్న మొక్కలా ఉంటుంది అనమాట పాస్ డిస్టాలిస్ పక్కన ఎడ్నో హైపోఫైసిస్ లో. ఈ పాస్ ఇంటర్మీడియా ఏదైతే ఉందో, ఇది ఒకే ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది, దట్ ఈస్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెలనోసైట్స్ నుంచి మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మన స్కిన్ లో మీరు చూసుకున్నట్లయితే మన స్కిన్ అంతట్లోని మెలనిన్ సెల్స్ ఉంటాయి. సో మన స్కిన్ లో ఉన్న సెల్స్ లోని ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఎపిథీలియా ఏదైతే ఉందో అందులోని మెలనిన్ ఇవన్నీ మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఫార్మ్ అవుతున్నది. ఇప్పుడు మన జెనెటిక్స్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ద మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ది రిలీజ్ ఏదైతే ఉందో, ఇట్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ అబౌట్ అవర్ జెనెటిక్స్. సో మన పేరెంట్స్ ది లేదంటే మన ఫ్యామిలీలో ఉన్న ఏదైతే స్కిన్ కలర్ ఉందో అదే స్కిన్ కలర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, అండ్ అ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఇంప్రూవ్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఓకే, మన స్కిన్ ది పిగ్మెంటేషన్ అంతా కూడా మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోనే చూసుకుంటుంది. సో మన స్కిన్ లో ఉన్న ఎంత మెలనిన్ ప్రొడ్యూస్ అవుతున్నది, ఎక్కువ ప్రొడ్యూస్ అయితే డార్క్ కలర్ వస్తుంది, తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది అంటే లైట్ కలర్ వస్తుంది. బట్ దెర్ ఈస్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు మెలనిన్. మెలనిన్ మనల్ని హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి చాలా అంతటి వరకు కాపాడుతుంది. మనం ఇప్పుడు మనం ఎండలో వెళ్తున్నాము అంటే మన స్కిన్ కలర్ లైట్ అయితే చాలా వేరంగా ర్యాషెస్ అవి వస్తాయి. అదే స్కిన్ కలర్ ఎవరిదైతే కొంచెం డార్క్ గా ఉన్నదో వాళ్ళకి ర్యాషెస్ కంపారిటివ్ గా తక్కువ వస్తాయి. ఏదైతే హీట్ షాక్స్ తగులుతాయో, దాని హీట్ ర్యాషెస్ వస్తాయో అది అన్నమాట. అందుకే మీరు చూస్తారు దట్ వీ షుడ్ ఆల్వేస్ బి హ్యాపీ విత్ అవర్ స్కిన్. మన స్కిన్ కలర్ యాక్చువల్గా లైట్ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటాం కదా, అలా కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ జెనెటిక్స్ అండ్ ఆల్సో ఎక్స్పోజర్ టు సన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నౌ దెర్ ఇస్ అ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే నేను మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను.
మనకి ఏదైతే ఈ మెలనిన్ ఉన్నదో, ఓకే, దీని ప్రొడక్షన్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోజర్ టు సన్. మీరు ఫర్ సపోజ్ సూర్యుడిలోని అంటే ఎండలో ఎక్కువ తిరుగుతున్నారు అంటే మెలనిన్ ను మిమ్మల్ని ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. లేదు మీరు ఇంటి లోపలే ఎక్కువ ఉంటున్నారు బయటకు వెళ్ళలేదంటే మీరు మీ స్కిన్ లో మెలనిన్ కొంచెం తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. నౌ దిస్ విల్ బి ఎవిడెంట్. మీరు చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే మీ స్కిన్ కొంచెం లైట్ కలర్ లా అనిపిస్తుంది. కొంచెం వెళ్ళి ఎండలో తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీ స్కిన్ ఫుల్ ట్యాన్ అయ్యి బ్లాక్ కొంచెం డార్క్ గా అవుతుంది అనమాట. అది ఓకే. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. హవెవర్, ఇగో ఇది డయాగ్రామ్ ఏదైతే ఉందో మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. చూడండి ఇక్కడ. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ వచ్చేసి దిస్ ఇస్ పాస్ డిస్టాలిస్ అన్నమాట. ఇదంతా పాస్ డిస్టాలిస్. ఓకే, హైపోథాలామస్ ఇది. హైపోథాలామస్ కి డైరెక్ట్ గా ఒక స్టాక్ తోటి అటాచ్ అయి ఉంది. సో మనకి యాంటీరియర్ పిట్యూటరీ మీరు అందరూ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక న్యూరాన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇంకొక పోర్టల్ సర్క్యులేషన్ సిస్టమ్ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. ఆ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ త్రూగా మనకి యాక్చువల్ గా అటాచ్ అయి ఉన్నది. ఫర్దర్ మనం ముందుకు వెళ్తున్నట్లయితే మనకి హైపోథలామిక్ న్యూరాన్స్ తోటి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంది పోస్టీరియర్ పిట్యూటరీ. అందుకే ఇట్ ఈస్ అండర్ డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ ఆఫ్ హైపోథలామస్ అంటాం పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే, పాస్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో దీనికి వెనకాతలు తక్కువ ఉంటుంది అనమాట, చిన్నది. ఓకే, పదండి గోయింగ్ ఫర్దర్, ముందుకు వెళ్దామండి. ఓకే, హవెవర్ ఇన్ ద హ్యూమన్స్ ద పార్స్ ఇంటర్మీడియట్ ఇస్ ఆల్మోస్ట్ మర్జ్డ్ విత్ పాస్ డిస్టాలిస్. ఓకే, హ్యూమన్స్ లో వచ్చేసి మనకి పాస్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో, ఏదైతే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తున్నదో అది సపరేట్ గా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ పాస్ ఇంటర్మీడియట్, ఆల్మోస్ట్ పాస్ డిస్టాలిస్ యాంటీరియర్ పిట్యూటరీ తోటి జాయిన్ అయిపోయి ఉంటుంది అనమాట. న్యూరో హైపోఫైసిస్ పార్స్ నర్వోసా ఆల్సో నోన్ as posterior pituitary stores and releases two hormones, oxytocin and vasopressin. మనకి ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెసిన్ అని రెండు హార్మోన్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? పోస్టీరియర్ పిట్యూటరీ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆక్సిటోసిన్ ఇంకా వాసోప్రెసిన్ ది ఫంక్షన్స్ తో సంబంధించి, మిగతా హార్మోన్స్ ఫంక్షన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటాం రండి. విచ్ ఆర్ యాక్చువల్లీ సింథసైజ్డ్ బై హైపోథాలమస్ అండ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ యాక్సోనల్లీ టు న్యూరో హైపోఫైసిస్. ఓకే, పదండి ఇప్పుడు వన్ బై వన్ అన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, ఏదైతే మీ బుక్ లోనే ఇచ్చారు. ఓకే, ఒక్కొక్క హార్మోన్ ది ఫంక్షన్ ఏమిటి, ఒక్కొక్క హార్మోన్ ఏం చేస్తున్నది అంతా మీ బుక్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో లెట్ us టాక్ అబౌట్ ఇట్ వన్ బై వన్. ఓకే, సరేనా? రండి నాన్న. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్ నాన్న? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ముందుకెళ్దాం. షుడ్ వి గో ఫర్దర్? రండి. ఓవర్ సెక్రీషన్ ఆఫ్ growth hormone stimulates abnormal growth of the body, leading to gigantism, and low secretion of growth hormone release results in stunted growth, resulting pituitary dwarfism. చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ మనకి గ్రోత్ హార్మోన్ ఎక్కువ సిక్రీట్ అవుతున్నదంటే ఏమవుతున్నది, గ్రోత్ హార్మోన్ తక్కువ సిక్రీట్ అవుతున్నదంటే ఏమవుతున్నది, ఇవన్నీ మనం రాసుకోవాలి, ఇంపార్టెంట్ కదా. సో వన్ బై వన్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను హార్మోన్ అని రాస్తాను, హార్మోన్. ఓకే, ఓవర్ సెక్రీషన్ అయితే ఏమవుతున్నది, అండర్ సెక్రీషన్ అవుతే ఏమవుతున్నది, కరెక్ట్. ఓకే, సో ఇక్కడ అన్నిటికన్నా ఫస్ట్ నేను గ్రోత్ హార్మోన్ గురించి రాస్తాను. గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో ఓవర్ సెక్రీషన్ అయింది అనుకోండి, గ్రోత్ హార్మోన్ ఏం జరుగుతుందన్నో జైగాంటిజం అనేది జరుగుతుంది. ఓవర్ సెక్రీషన్ అనేది అడల్ట్ స్టేజ్ లో జరుగుతున్నది అనుకోండి, అడల్ట్ స్టేజ్ లో ఓవర్ సెక్రీషన్ జరుగుతున్నది అంటే, అడల్ట్ స్టేజ్ లో అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, మిడిల్ ఏజ్ కి వచ్చారు అనమాట, వాళ్ళలో సడన్ గా గ్రోత్ హార్మోన్ ది స్పర్ట్ వచ్చింది అనుకోండి, ఒక్కసారిగా ఎక్కువ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతున్నది అంటే ఆక్రోమెగలీ అనేసి ఒక డిసీజ్ అనేది వస్తుంది. ఆక్రోమెగలీ ఏదైతే ఉందో యాక్చువల్ గాను సడన్ గా గ్రోత్ అనేది స్పర్ట్ కొడుతుంది, మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు. అంటే మిడిల్ ఏజ్ లోకి వచ్చేసరి ఇంకా ఆ టైంలోకి వచ్చి ఇంకా గ్రోత్ జరగదు నార్మల్ గాను. అది ఫర్దర్ వెళ్ళి మనకి సిక్రీషన్ తక్కువ అవుతున్నది అంటే మనకి ఏం వస్తుంది, సిక్రీషన్ తక్కువ అవుతున్నది అంటే మనకి ఏం వస్తున్నది అన్నో, మనకి పిట్యూటరీ డ్వార్ఫిజం. పిట్యూటరీ డ్వార్ఫిజం, ఎందుకు పిట్యూటరీ డ్వార్ఫిజం అంటున్నాము? ఓకే, ఎందుకంటే మనకి డ్వార్ఫిజం అనేది వేరే కొన్ని హార్మోన్స్ వలన, వేరే వేరే రీజన్స్ వలన కూడా వస్తుంది.
సో అందుకే గ్రోత్ హార్మోన్ వల్ల వచ్చిన అండర్ సిక్రేషన్ వల్ల వచ్చిన ఏదైతే డిసీజ్ ఉందో దాన్ని మనం పిట్యూటరీ డ్వార్ఫిజం అంటాం. నౌ దిస్ ఇస్ నెంబర్ టూ. ఇప్పుడు చూడండి కేర్ఫుల్ గా ఒక పాయింట్ వినండి. గ్రోత్ హార్మోన్ చేసే ఫంక్షన్ ఏమిటి, అది ఎలా యాక్చువల్ గా మీ హైట్ ని ఎక్కువ తక్కువ చేస్తున్నది. మీ చిన్నప్పటి నుంచి మీ అడాలసెన్స్ వరకు, టిల్ ద టైమ్, ఫ్రమ్ ద టైమ్ యూఆర్ బోర్న్ టిల్ ఇట్స్ ప్యూబర్టీ అండ్ అక్రాస్ ప్యూబర్టీ, దాదాపు మీరు ఒక 22 వరకు మీ గ్రోత్ హార్మోన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనం ఏవైతే దుమ్ములు ఉన్నాయో, మనం ఏవైతే బోన్స్ ఉన్నాయో, లాంగ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిది లెంత్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, మన బోన్స్ ఏవైతే ఉన్నాం మన ఫీమర్, హ్యూమరస్ ఇవన్నీ. సో మన బోన్స్ లెంత్ ఇంక్రీజ్ అవడం వల్లనే కదా మన హైట్ పెరుగుతుంది, రైట్? అలా మన హైట్ ని పెంచుతున్నది ఇది. ఇప్పుడు మీకు మార్కెట్ లో చాలా మంది వచ్చి, ఓకే, మీరు ఇలాంటి చెప్పులు వేసేసుకోండి, ఆ చెప్పులు వేసుకుంటే మీ హైట్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిపోయి హైట్ పెరిగిపోతుంది. ఓకే, లేదు అంటే ఇలాంటి ఇలాంటి ఎక్సర్సైజులు చేయండి, ఆ లేదు అంటే మీరు జంప్ చేయండి, వేలాడండి, వేలాడితే పెరుగుతుంది. లేదంటే కొంతమంది మరి ఈ ఈ డ్రింక్స్ ఉంటాయి కదా, మీవి ఏంటది, మాల్ట్ బేస్డ్ డ్రింక్స్, ఓకే, హార్లిక్స్ ఇలాంటివన్నీ, ఓకే, టాలర్, స్ట్రాంగర్, షార్పర్, తెలుసు కదా, వినే ఉంటారు మీరు అందరు. సో వాళ్ళు చెప్పడానికి ఏం ట్రై చేస్తున్నారంటే మీరు ఇవన్నీ తాగేస్తే మీకు వచ్చేస్తుంది గ్రోత్, హైట్లు పెరిగిపోతాయని. అలా కాదు నాన్న, గ్రోత్ హార్మోన్ అలా ఫంక్షన్ చేయదు. మన బాడీలో గ్రోత్ హార్మోన్ అనేది యాక్చువల్ గాను పీరియాడిక్ బేసిస్ లో కంటిన్యూస్ గా స్లోగా రిలీజ్ అవుతూనే ఉంటుంది టిల్ వి హిట్ ప్యూబర్టీ. అండ్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ అవర్ జెనెటిక్స్. మన జెనెటిక్స్ మీద బోల్డ్ అంత వరకు అది డిపెండ్ అయి ఉన్నది అనమాట. మన ఫ్యామిలీలో ఉన్న హైట్ ని బట్టే మనకి హైట్ వస్తుంది. మన ఫ్యామిలీలో అందరూ పొట్టిగా ఉన్నారంటే మనం పొడుగైపోం, వాళ్ళందరూ పొడుగున్నారంటే మనం పొట్టిగా అయిపోం. ఓకే, సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ అవర్ జెనెటిక్స్, మన గ్రోత్ హార్మోన్ ఎంత రిలీజ్ అయ్యి ఎంత మన బాడీలో గ్రోత్ ని తీసుకొని వస్తుంది అన్నది. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బై ద టైమ్ వీఆర్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్, అండ్ అంటే దానికన్నా కొంచెం ఎక్కువ వెళ్ళి ఒక 22 వయసు వరకు, మీ అందరూ చెప్తారు మీకు 22 వయసు వరకే హైట్ పెరుగుతుంది, అంత పెరగదు అంటారు. ఓకే, సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి బోన్ లో మూడు భాగాలు ఉంటాయి. ఓకే, ఈ మిడిల్ లో ఉన్న భాగాన్ని మనం డయాఫైసిస్ అంటాము. ఈ మీదనున్న రెండు భాగాలు ఏవైతే ఉన్నాయి ఇక్కడ దీన్ని మనం ఎపిఫైసిస్ అంటాం. ఎపిఫైసిస్ అంటాం. ఎపిఫైసిస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి. మనకి ఎప్పుడైతే హైట్ పెరుగుతున్నదో ఇక్కడ డయాఫైసిస్ ని ఇంకా ఎపిఫైసిస్ ని సెపరేట్ చేసిన తర్వాత మనకి ఈ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్లేట్స్ వస్తాయి కొన్ని. వీటిని మనం ఎపిఫైసియల్ ప్లేట్స్ అంటాం. ఓకే, వీటిని మనం ఏమంటాం, ఎపిఫైసియల్ ప్లేట్స్ అంటాం. ఎపిఫైజియల్ ప్లేట్ అంటాం. ఈ ఎపిఫైజియల్ ప్లేట్ ఏదైతే ఉందో ఇదే మన హైట్ అండ్ కంటిన్యూస్ గా యాక్చువల్ గా దీంట్లోనే మనకి ఈ ప్లేట్ లోనే మనకి లెంత్ ఇంక్రీజ్ అవడం వలన మనకి హైట్ అనేది పెరుగుతున్నది అనమాట. ఓకే, సో ఈ ప్లేట్ కంటిన్యూస్ గా మనకి ఏం చేస్తూ ఉంటుంది, బోన్ మాస్ ఇంక్రీజ్ చేస్తూ హైట్ ని పెంచుతున్నది. బోన్ ది హైట్ పెరగడం వల్ల మన హైట్ పెరుగుతున్నది. నా వాట్ హ్యాపెన్స్, మనం ఎప్పుడైతే 22 వయసు వరకు వెళ్ళిపోతామో ఈ ఎపిఫైజియల్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది స్టాప్ అయిపోతుంది గ్రో అవడం, మరి గ్రో అవ్వదు. మీరు గ్రోత్ హార్మోన్ ఇవ్వండి, ఏమి ఇవ్వండి, అది ఇంక మరి గ్రో అవ్వదు అనమాట. అందుకే మనకి దాని తర్వాత ఇంక మరి గ్రోత్ ఉండదు. అర్థమైందా? సో ద ఎపిఫైజియల్ ప్లేట్స్ విల్ స్టాప్ ఎక్స్పాండింగ్ ఆర్ గ్రోయింగ్ ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ ఆర్ ప్యూబర్టీ, అండ్ బికాస్ ఆఫ్ దట్ దెర్ ఇస్ నో ఇంక్రీజ్ ఇన్ హైట్ ఆఫ్టర్ దట్ ఏజ్. మీరు ఏం చేసుకున్నా హైట్ పెరగదు అనమాట. సో అందుకే షాపింగ్ మార్ట్ వాళ్ళు ఎవరైతే వస్తారో, నాప్తోల్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఇల్లి జ్యూస్ తాగితే మీ హైట్ పెరుగుతుంది, ఈ చెప్పులు వేసుకుంటే మీ హైట్ పెరుగుతుంది, ఆ ఇలాంటివన్నీ చెప్పినప్పుడు నమ్మకూడదు. ఓకే, పెరగదు, వాటి వల్ల పెరగదు. యా, యోగా ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ప్రీ అడాలసెన్స్ ఏజ్ నుంచి మొదలెట్టి మంచిగా చేస్తే అప్పుడు పెరగచ్చేమో. కానీ అడాలసెన్స్ స్టేజ్ క్రాస్ అయిపోయింది, ఇంకా దాని తర్వాత ఇంకా గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు అంటే మాత్రం ఎపిఫైజియల్ ప్లేట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకే, మరి గ్రోత్ ఉండదు ఇంకా. అది అన్నమాట. అవి ఈ ఎపిఫైజియల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లోజ్ అయిపోతాయి. అది అన్నమాట. డన్, మరి గ్రో అవ్వవు ఇది. అది అన్నమాట. దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ గ్రోత్ హార్మోన్ విల్ వర్క్. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ అవసరంగానే ఎక్కువ ప్రొడ్యూస్ అయిందంటే ఏమవుతుంది, జైగాంటిజం, మనుషులది హైట్ ఘోరంగా ఇంత పెద్దగా ఉంటారన్నమాట. ఓకే, అదే మనకి డ్వార్ఫిజం లో ఏమవుతుంది, హైట్ చిన్నగా ఉంటుంది. అది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు డ్వార్ఫిజం అండ్ జైగాంటిజం అయింది. ఓకే, పదండి. నౌ సి లుక్ ఎట్ హియర్ కేర్ఫుల్లీ.
excess secretion of growth hormone in adults, especially in the middle age, can result in severe disfigurement ఆఫ్ ద ఫేస్. ఓకే, సో ఇది మీకు చాలా సార్లు అడిగారు. సివియర్ డిస్ఫిగర్మెంట్ అంటే ఏంటి అంటే, ఏదైతే నార్మల్ షేప్ ఉన్నదో ఆ షేప్ పోయి అడ్డందిడ్డంగా ఒక షేప్ వస్తుంది అనమాట. అర్థమైందా? అడ్డదిడ్డంగా ఒక షేప్ అనేది వస్తుంది. ఓకే, ఫేసెస్ షేప్ అదోలా తయారవుతుంది, బాడీ కూడా అదోలాగా ఇలా గ్రో అవుతుంది. ఇంక ఇలా గ్రో అవడానికి ఛాన్సెస్ లేవు, ఇంకా ఎపిఫైజల్ ప్లేట్స్ స్టాప్ అయిపోయి గ్రో అవడం. సో అందుకే ఇలా గ్రో అవుతుంది బాడీ అన్నమాట. సో డిస్ఫిగర్మెంట్ అంటాం దాన్ని. దీంట్లో మెయిన్ గా మనకి ఫేస్ లో డిస్ఫిగర్మెంట్ అనేది ఎక్కువగా చూస్తాం. అందుకే ఎస్పెషల్లీ ఆఫ్ ద ఫేస్ అన్నారు. దీన్ని మనం అక్రోమెగలీ అంటాం, విచ్ మే లీడ్ టు సీరియస్ కాంప్లికేషన్స్ అండ్ ప్రీమెచ్యూర్ డెత్ ఇఫ్ లెఫ్ట్ అన్చెక్. కొంతమంది ఏమనుకుంటున్నారంటే నార్మల్ గా నా బాడీలో ఏదో చేంజెస్ వస్తున్నాయి అంతే, యాక్చువల్ గా ఏం జరగలేదు అనుకుని ఊరుకుంటారు. అక్కడే పెద్ద ప్రాబ్లం వస్తుంది. వెంటనే వెళ్ళి దాన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేయాలి. లేదు అంటే ఇట్ మే లీడ్ టు ప్రిమెచ్యూర్ డెత్. అది అన్నమాట. ఇట్ ఈస్ డేంజరస్ యాక్చువల్లీ అక్రోమెగలీ. ఓకే, అది the disease is hard to diagnose, problem ade, and early stages and often goes undetected for many years until changes in external features become noticeable. ఓకే, సో మనకి డిసీజ్ అనేది డిటెక్ట్ చేయడమే చాలా పెద్ద తలనొప్పి అనమాట. అది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్రొలాక్టిన్ గురించి. నో వెన్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ప్రొలాక్టిన్ అన్న చాలా జాగ్రత్తగా వినండి, మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. ప్రొలాక్టిన్ రెగ్యులేట్స్ ద గ్రోత్ ఆఫ్ ది mammary గ్లాండ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ మిల్క్ ఇన్ దెమ్. ఓకే, మనకి మ్యామరీ గ్లాండ్స్ ది గ్రోత్ ఇంకా మిల్క్ ఫార్మేషన్ లోని ప్రొలాక్టిన్ హెల్ప్ చేస్తున్నది. తర్వాత మనం అది కూడా చదువుతాం, మనకి లాక్టేషనల్ ఎమనోరియా కూడా యాక్చువల్గా ప్రొలాక్టిన్ వల్లే అవుతున్నది అనేసి. విల్ ఓకే, రిలేటెడ్ ఇమేజ్ డిస్ప్లే చేయాలంట. రండి, రిలేటెడ్ ఇమేజ్ కూడా డిస్ప్లే చేస్తాను నేను మీకోసం, ఆగండి. ఓకే, రండి. యాక్చువల్ గా నేను మీకు ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ చూపిద్దాం అనుకుంటున్నాను, అందుకే ఒక్క నిమిషం ఆగండి. అక్రోమెగలీ గురించి కావాలి, రైట్? ఓకే, ఆగండి. ఇది యాక్చువల్ గా నేను ఒక రీసెర్చ్ ఆర్టికల్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ. ఇది ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ అక్రోమెగలీ. దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ అక్రోమెగలీ. ఓకే, అక్రోమెగలీలో ఏం జరుగుతుందన్నో, మనకి ఒక మిడిల్ ఏజ్ లోకి వెళ్ళిన తర్వాత సడన్ గా యాక్చువల్ గా ఏమవుతున్నది, ఒక మిడిల్ ఏజ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతున్నది, గ్రోత్ హార్మోన్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతున్నది. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, బాడీ డిస్ఫిగర్ అవడం స్టార్ట్ అవుతుంది. మనం ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనుకున్నాం కదా. ఫేషియల్ డిస్ఫిగర్మెంట్, రైట్? ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ అనేది ఓకే ఇంపార్టెంట్ పాయింట్ అనుకున్నాం. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఓకే, చూడండి ఇక్కడ 1977 లో చూస్తే ఆవిడ ఫేస్ థిన్ గానే ఉంది. అలా వెళ్ళి వెళ్ళి మనకి ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ వచ్చింది చూడండి. ఫేస్ మెయిన్ ఇక్కడ 81 లో వస్తూ వస్తూ మనకి మెయిన్ డిస్ఫిగర్మెంట్ ఇక్కడ నుంచి కనిపించడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అది ఓకేనా. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ కెన్ సీ హియర్. ఓకే, దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి మనకి ప్రొలాక్టిన్ గురించి మనం ఎప్పుడే చెప్పుకున్నాము. ఓకే, సో లెట్ us రైట్ అబౌట్ దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చూడండి, మనకి మిల్క్ ఏదైతే ఉన్నదో మనకి మ్యామరీ గ్లాండ్స్ లో ఫామ్ అవుతున్నది, రైట్? మ్యామరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫామ్ అవుతున్నది. ఓకేనా. ఇప్పుడు మనకి ఏదైతే ఫీమేల్ లో చూసుకున్నట్లయితే, ఇన్ ఫీమేల్స్ ఓకే, మనకి రెండు హార్మోన్స్ మనకి ప్రెగ్నెన్సీ మరియు లాక్టేషన్ రెండిట్లోని చాలా మేజర్ రోల్స్ ప్లే చేస్తాయి. ఏదైతే మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నాయో. సో టూ పిట్యూటరీ హార్మోన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ హియర్. ద ఫస్ట్ పిట్యూటరీ హార్మోన్ ఇస్ ప్రొలాక్టిన్.
మనకి ప్రొలాక్టిన్ ఏదైతే ఉందో మనకి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. యాంటీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతున్నది. వి కాల్ ఇట్ as పిఆర్ఎల్. ఓకే. ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో, ఓకే, పిట్యూటరీ గ్లాండ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నట్లయితే మనం దీనికి యాక్చువల్ గా మెయిన్ ఫంక్షన్స్ ఏంటో చెప్తాను. ఓకే. ఫస్ట్ సిక్రీషన్, లేదు అంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. సిక్రీషన్ లేదు అంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్, నంబర్ 1. సిక్రీషన్ లేదు అంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. రెండోది వచ్చేసి రెండోది వచ్చేసి ఓకే, మిల్క్ ప్రొడక్షన్ సిక్రీషనే కాకుండా డెవలప్మెంట్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్. మన మ్యామరీ గ్లాండ్స్ ది గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ అన్నమాట. ఓకే. సో గ్రోత్ ఆఫ్ మ్యామరీ glands, and the third one is lactational amenorrhea. Lactational amenorrhea. Lactational amenorrhea. Lactational amenorrhea. అది అన్నమాట. అర్థమైందా? సో ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకుంటారు. మనకి లాక్టేషన్ అమెనోరియా అంటే ఏంటి నాన్న? న్యాచురల్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అన్నమాట. ఓకే. లాక్టేషనల్ అమెనోరియా. ఇవి మూడు ఎవరు చేస్తున్నారు? ఇవి మూడు మనకి ప్రొలాక్టిన్ చేస్తున్నారు. ఇప్పుడు దెర్ ఇస్ అ సెకండ్ టైప్ ఆఫ్ హార్మోన్. దెర్ ఇస్ అ సెకండ్ హార్మోన్ నోన్ యాజ్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేస్తుందంటే యూట్రైన్ కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్. యూట్రైన్ కాంట్రాక్షన్స్ తీసుకొని వస్తుంది. యూట్రైన్ కాంట్రాక్షన్ దేనికోసం యూస్ఫుల్ అంటే మెయిన్ గా ఏవైతే స్మూత్ మజిల్స్ ఉన్నాయో యూట్రస్ లోని మయో మయోమెట్రియం ఏదైతే ఉందో, స్మూత్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో మయోమెట్రియం. ఓకే. ఆ మయోమెట్రియం మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మజిల్స్ మీద వెళ్ళి యాక్ట్ చేస్తుంది. సో వీ కెన్ సే ఆక్సిటోసిన్ ఇస్ అ హార్మోన్ విచ్ ఇస్ యాక్టింగ్ ఆన్ ద స్మూత్ మజిల్స్. ఇది స్మూత్ మజిల్స్ మీద వెళ్ళి యాక్ట్ చేస్తున్నది. సో దీనివల్ల ఇది మనకి పార్చురేషన్ లో ఎలాగో హెల్ప్ అవుతున్నది. నందలెస్ దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ వీ కెన్ రైట్ ఇట్ డౌన్. అది కాకుండా మనకి ఆక్సిటోసిన్ ఏదైతే ఉందో రిలీజ్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ మ్యామరీ గ్లాండ్స్. రిలీజ్ ఆఫ్ మిల్క్, ఏదైతే మిల్క్ ప్రొడ్యూస్ అయిందో అది మనకి ప్రొలాక్టిన్ చేపించింది. కానీ ఆ మిల్క్ రిలీజ్ చేయ మేల్స్ లో ఉండవని. మేల్స్ లో కూడా ప్రొడ్యూస్ అవుతాయి కానీ చాలా ట్రేస్ అమౌంట్స్, అంటే ఫీమేల్స్ లో ప్రొడ్యూస్ అవనంత మేల్స్ లో ప్రొడ్యూస్ అవ్వవు. చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అమౌంట్స్ లో ప్రొడ్యూస్ అవుతాయి. సో అందుకే దే డోంట్ బ్రింగ్ ఎనీ కైండ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ మెన్. ఓకే. అది అన్నమాట. ఐ క్లియర్? అందరికీ పాయింట్ అర్థమైందా? డన్. ఓకేనా నాన్న? అది అన్నమాట. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే. పదండి ముందుకు వెళ్దాం రండి. ఓకే. నౌ ఫర్దర్ మనకి వెనక్కి వెళ్తున్నట్టు ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ పాయింట్ మిస్ అయ్యాం, thyroid stimulating hormone stimulates the synthesis and secretion of thyroid hormones from the thyroid gland. ACTH ఏదైతే ఉందో stimulates the synthesis and secretion of steroid hormones called as glucocorticoids. Glucocorticoids, cortisol అవన్నీ వస్తాయి మనకి from the adrenal cortex. మాట్లాడుకుంటాం ఎలాగో అది. LH and FSH stimulate the gonadal activity and hence are known as gonadotropins. చెప్పాను. In males, the LH stimulates the synthesis and secretion of hormones called androgens from testes. In males, FSH and androgens regulate spermatogenesis. చూస్తున్నారా ఇక్కడ మనకి ఏం రాయడం జరిగిందో క్లియర్ గా చూస్తున్నారా? చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నారంటే మనకి ఏవైతే ఎల్హెచ్ ఇంకా ఎఫ్ఎస్హెచ్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాం. సో గొనాడోట్రోఫిన్స్. అన్నిటికన్నా ఫస్ట్ మేల్స్ ఇంకా ఫీమేల్స్ సపరేట్ గా రాసుకుందాం. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద మేల్స్, గొనాడోట్రోఫిన్స్ ది ఫంక్షన్ ఏంటి? ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్. ఓకే. వీటి ది ఫంక్షన్ ఏంటి? అది ఇంపార్టెంట్ మనకి. మేల్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే ఎల్హెచ్ ఏం చేస్తున్నది? వాట్ ఈస్ ఎల్హెచ్ డూయింగ్? ఎల్హెచ్ అనేది ఏం చేస్తున్నది అంటే వెళ్ళి లీడిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్స్టిషియల్ సెల్స్ ఆఫ్ లీడిక్ లేదంటే లీడిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఏం ప్రొడ్యూస్ చేపిస్తున్నది? ఆండ్రోజెన్స్. ఆండ్రోజెన్స్ ని ప్రొడ్యూస్ చేపిస్తున్నది. వాట్ ఆర్ ఆండ్రోజెన్స్? ఆండ్రోజెన్స్ అంటే టెస్టోస్టెరాన్ అన్నమాట బేసిక్ గా. ఆండ్రోజెన్స్ ఇంకా మనకి ఎఫ్ఎస్హెచ్ ఏదైతే ఉందో ఈ ఆండ్రోజెన్స్ తో పాటు ఏం చేపిస్తున్నాయి ఇవి రెండు కలిపి మనకి? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పర్మటోజెనసిస్. స్పర్మటోజెనసిస్. ఓకే. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి టైప్ ఆఫ్ చార్ట్ మీ మైండ్ లో ఎప్పుడు ఉండాలి. ఫర్దర్ వెనక్కి వెళ్తూ ఇన్ ఫీమేల్స్ ఓకే రండి. ఇన్ ఫీమేల్స్
LH induces ovulation of fully mature follicles, that is the Graafian follicles, and maintains the corpus luteum formed by the remnants of the Graafian follicle. So maintain కూడా చేసి పెడుతుంది అనమాట LH. ఓకే, ఫర్దర్ వెళ్తూ ఆఫ్టర్ ఓవ్యులేషన్ FSH stimulates the growth and development of the ovarian follicles in females, and అంతే అయిపోయింది చాలు. ఇప్పుడు మనకి ఫీమేల్స్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. లెట్ us టాక్ అబౌట్ ఫీమేల్స్. ఓకే, ఫీమేల్స్ లో మాట్లాడుకున్నట్లయితే మనకి తెలుసు ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఓవం ఏదైతే ఉందో అది ఫాలికల్ లోపల డెవలప్ అవుతుంది. సో ఆ ఫాలికల్ ని డెవలప్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. సో అందుకే ఎఫ్ఎస్హెచ్ ఏం చేస్తుందంటే అన్నిటికన్నా ఫస్ట్ ఆ ఒవేరియన్ ఫాలికల్స్ ని గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటుంది. సో ఒవేరియన్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో, ఒవేరియన్ ఫాలికల్స్ ది గ్రోత్ మరియు డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, గ్రోత్ మరియు డెవలప్మెంట్. ఓకే, ఒవేరియన్ ఫాలికల్స్ గ్రో ఇంకా డెవలప్ అయిన తర్వాత ఈ ఒవేరియన్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాలికల్స్ నుంచి మనకి ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఏవైతే ఈ ఫాలికల్స్ ఉన్నాయో ఈ ఫాలికల్స్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుంది, ఓవం అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, రిలీజ్ అయిపోతుంది అనమాట ఓవం. ఈ రిలీజ్ ఓవం ఏదైతే రిలీజ్ అవుతున్నదో, ఓవం ఏదైతే రిలీజ్ అవుతున్నదో ఆ ప్రాసెస్ నే మనం ఏమని చదువుకున్నాం, ఆల్రెడీ హ్యూమన్ రిప్రొడక్షన్ చదువుకున్నాం. దీన్నే మనం ఓవ్యులేషన్ అంటాము. దీన్నే మనం ఏమంటాము, ఓవ్యులేషన్ అంటాం. ఇప్పుడు ఈ ఓవ్యులేషన్ ఎవరు చేపిస్తున్నారు అంటే ఓవ్యులేషన్ చేయించేది ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నమాట. ఓవ్యులేషన్ అయిన తర్వాత మనకి ఏదైతే ఈ ఫాలికల్ ఉన్నదో ఈ ఫాలికల్ అనేది డీజనరేట్ అయిపోదు వెంటనే. ఇట్ విల్ యాక్చువల్లీ కన్వర్ట్ ఇంటూ, ఓకే, ఇట్ విల్ యాక్చువల్లీ కన్వర్ట్ ఇంటూ, ఓకే, కార్పస్ లూటియం, కార్పస్ లూటియం, కార్పస్ లూటియం. కార్పస్ లూటియం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రెమినెంట్ ఆఫ్ ఫాలికల్, ఓవేరియన్ ఫాలికల్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ఓమమ్. ఇప్పుడు ఈ కార్పస్ లూటియం ఏదైతే ఉందో దీని నుంచి మనకి కంటిన్యూస్ గా మనకి మెన్స్ట్రల్ సైకిల్ కంప్లీట్ అయినంత వరకు మనకు ఒక హార్మోన్ రిలీజ్ అవుతా ఉంటది. ఆ హార్మోన్ పేరే ప్రొజెస్టిరాన్. ప్రొజెస్టిరాన్. మనకు ఓవేరియన్ ఫాలికల్స్ డెవలప్ అవుతున్నాయి అన్నాం కదా, అప్పుడు మనకి ఏం రిలీజ్ అవుతూ ఉంటుంది, ఆ టైంలో మనకి ఎస్ట్రోజన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. డెవలప్మెంట్ అవుతున్నప్పుడు మనకి ఎస్ట్రోజన్ అనేది రిలీజ్ అవుతున్నది ఫ్రమ్ ఓవేరియన్ ఫాలికల్స్. ఓకే, డన్, అయిపోయింది నాన్న. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. గోయింగ్ ఫర్దర్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో యాక్ట్స్ ఆన్ ద మెలనోసైట్స్ అండ్ రెగ్యులేట్స్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్. ఓకే, మెలనోసైట్స్ మీద యాక్ట్ చేస్తున్నది, ఇంకా పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో స్కిన్ ది దాన్ని రెగ్యులేట్ చేస్తున్నది. ఆక్సిటోసిన్ యాక్ట్స్ ఆన్ ద స్మూత్ మజిల్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ స్టిమ్యులేట్స్ దేర్ కాంట్రాక్షన్. ఆక్సిటోసిన్ ఏదైతే ఉందో స్మూత్ మజిల్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా వాటి కాంట్రాక్షన్ ఏదైతే ఉందో స్టిమ్యులేట్ చేస్తుంది అని ఇప్పుడు చెప్పాను నేను. అందుకే మనకి యాక్చువల్ గాను ఇది విగరస్ కాంట్రాక్షన్ చేపించి చైల్డ్ బర్త్ కోసం, ఇంకా మిల్క్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో మ్యామరీ గ్లాండ్ నుంచి చేపిస్తున్నారు. సో మేబీ దిస్ టర్మ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఇవి రాసేసుకోండి. మనకి మిల్క్ ఇంజెక్షన్ ఇంకా విగరస్ కాంట్రాక్షన్ ఆఫ్ యూటరస్ అట్ చైల్డ్ బర్త్, ఇవి రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ వాసోప్రెసిన్ ని మనం యాంటీ డయూరెటిక్ హార్మోన్ అని కూడా అంటాము. ఇట్ యాక్ట్స్ మెయిన్లీ అట్ ద కిడ్నీ and stimulates the resorption of water and electrolytes by the distal tubules and thereby reduces loss of water through urine or diuresis. So diuresis అంటే ఏమంటున్నాను, diuresis అంటే మనకి యూరిన్ వెళ్ళడం అన్నమాట. సో యూరిన్ రిలీజ్ అయ్యే ప్రాసెస్, అవసరం కొంచెం యూరిన్ అలా రిలీజ్ అవుతున్న ప్రాసెస్ ని డయూరెసిస్ అంటే, ఆ డయూరెసిస్ ని ఆపే ప్రాసెస్ ని యాంటీ డయూరెసిస్ అంటాం. సో ఎవరు యూరిన్ ఎక్కువ వెళ్లకుండా ఆపుతున్నారు, యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఏదైతే ఉందో. ఓకే, యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఏదైతే ఉందో యూరిన్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నది అంటే, ఫర్ సపోజ్ మన బాడీలో డిహైడ్రేషన్ కండిషన్ ఉన్నది. ఓకే, మన బాడీలో ఏం జరిగింది, వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంది, ఫ్లూయిడ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. సో ఈ వాటర్ ఇంకా ఫ్లూయిడ్ వాల్యూమ్ ని మెయింటైన్ చేయడానికి మన బాడీ ఏం చేస్తుందంటే యూరిన్ లో వెళ్తున్న నీళ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని వెనక్కి లాగుతుంది. దాన్ని వెనక్కి లాగడానికి యాక్చువల్ గా యాంటీ డయూరెటిక్ హార్మోన్ పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి హైపోథలామస్ రిలీజ్ చేయించేస్తుంది. చెప్తుంది నేను నీకు ఏదైతే వాసోప్రెసిన్ పంపించి ఉంచానో అది ఇప్పుడు రిలీజ్ చేయంటుంది. రిలీజ్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏదైతే ఉందో కండిషనల్ రీఅబ్జార్ప్షన్ చేపిస్తుంది వాటర్, సోడియం ఇవన్నీను. ఓవరాల్ గా మనకి నెఫ్రాన్ ఏదైతే ఉందో నెఫ్రాన్ లోని వాటర్ ని రీఅబ్జార్బ్ చేపించేసి మనకి థిక్ గా యూరిన్ ని బయటకు పంపిస్తుంది, యూరిన్ ది క్వాంటిటీ తగ్గించేస్తుంది. ఓకే, అందుకే దీన్ని మనం యాంటీ డయూరెటిక్ హార్మోన్ అనేసి అంటాం అనమాట. ఓకే, డన్. ఓకే, ఇప్పటి వరకు అయిందా, ఇక్కడి వరకు అయిపోయిందా. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది మనకి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే ప్రాబ్లం ఏంటి, దానివల్ల మనకు ఒక డిసీజ్ అవుతుంది మన హ్యూమన్స్ లోని, దట్ ఈస్ డయాబెటీస్ ఇన్సిపిడస్.
డయాబెటీస్ ఇన్సిపిడస్ లో ఏం జరుగుతుందంటే నీళ్ళని నార్మల్ గా ఇప్పటి వరకు యాంటీ డయాబెటిక్ హార్మోన్ వెళ్ళిపోతున్న యూరిన్ ని పట్టుకొని దాంట్లో ఉన్న నీళ్ళని వెనక్కి లాగుతున్నది అన్నాను. సో మన బాడీలో డిహైడ్రేషన్ అయిన తర్వాత కూడా వాసోప్రెసిన్ ఈదర్ సింథసిస్ అవ్వట్లేదు, లేదంటే రిలీజ్ అవ్వట్లేదు. ఆ రెండిట్లో ఎక్కడో అక్కడ ప్రాబ్లం అయింది అనుకోండి. అప్పుడు మన కిడ్నీ ఏం చేస్తుందంటే నీళ్ళని సరిగ్గా సేవ్ చేయలేకుండా ఉండిపోతుంది. వాటర్ లాస్ లో డిహైడ్రేషన్. అలాంటప్పుడు డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేసి ఒక డిసీజ్ వస్తుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ డయాబెటీస్ మెలిటస్. డయాబెటీస్ మెలిటస్ మనకి ఇన్సులిన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వలన, లేదంటే డిటెక్ట్ అవ్వకపోవడం వలన అవుతుంది. కానీ మనకి ఇన్సిపిడస్ యాంటీ డయాబెటిక్ హార్మోన్ వల్ల వస్తుంది. సో ఇన్సిపిడస్ లో చాలా మంది మీరు చూస్తారు, ఎవరికైతే డయాబెటీస్ ఇన్సిపిడస్ ఉందో వాళ్ళు కంటిన్యూస్ గా నీళ్ళు తాగుతూనే ఉండాలి. నీళ్ళు తాగుతున్న తర్వాత కంటిన్యూస్ గా వాళ్ళకి యూరినేషన్ జరుగుతూ ఉంటుంది. బికాస్ ద బాడీ ఇస్ నాట్ హోల్డింగ్ మచ్ వాటర్. యూరిన్ బోల్డ్ అంత వెళ్ళిపోతూనే ఉంటుంది అలాగా. ఓకే, సో వాళ్ళు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి కంటిన్యూస్ గా నీళ్ళు తాగుతూ ఉండాలి. సో దట్ ఈస్ వన్ థింగ్ అబౌట్ డయాబెటీస్ మెలిటస్. అది అన్నమాట. డన్. ఇవాళే పంపించేస్తాను నాన్న కుదిరితే. నో నీడ్ టు వరీ. ఓకే, పదండి. ఓకే, రైట్. అయింది. ఇక్కడ వరకు మనకి కంప్లీట్ అయింది నాన్న. ఓకే, పదండి. లెట్ us ట్రై టు అండర్స్టాండ్. లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బోల్డ్ ఉన్నాయి. ఓకే, వీఆర్ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ నౌ. ఎవరైతే స్టూడెంట్స్ ఓపిక్ గా క్లాస్ లో ఉన్నారో వాళ్ళు క్వశ్చన్స్ చేసుకుంటూ చక్కగా నేర్చుకుంటారు. ఆ? ఎవరికైతే ఓపిక లేదో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు క్లాసు, వాళ్ళు మరి తర్వాత వెతుక్కోవాలి క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో. రండి. హైపర్ సెక్రీషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఇన్ అడల్ట్స్ డస్ నాట్ కాజ్ అ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ హైట్ బికాస్. మనకి చూడండి, హైపర్ సెక్రీషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉన్నదో, ఓకే, హైపర్ సెక్రీషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో ఫర్దర్ ఇంక్రీజ్ ఎందుకు అవుతుంది? మీరు ఇప్పుడు చూస్తే మీకు ఇప్పుడు వస్తున్న ఏవైతే టాబ్లెట్స్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉన్నాయో దాంట్లో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్రోత్ హార్మోన్ ఉన్న టాబ్లెట్స్ ఇస్తున్నారు, అవి వేసుకుంటే గ్రోత్ వచ్చేస్తుంది, హైట్ పెరుగుతుందని. చాలా రాంగ్ నాన్న. మీరు ఎంత ఎవరైతే ఆ టాబ్లెట్స్ వేసుకుంటున్నారో దే మే బి లేటర్ దే మే గెట్ గెట్ అ రిస్క్ ఆఫ్ యాక్రోమెగలీ. సో మంచిది కాదు అది. ఓకే, సో అందుకే హైట్ పెంచుకోవడానికి టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది కాదు. సో బోన్స్ లూజ్ దేర్ సెన్సిటివిటీ టు గ్రోత్ హార్మోన్ కాదు. సెన్సిటివిటీ ఏం లూజ్ అవ్వదు. మజిల్ ఫైబర్స్ డు నాట్ గ్రో కాదు. గ్రోత్ హార్మోన్ బికాస్ ఇన్యాక్టివ్ కాదు. అంత బానే ఉంది కానీ ఎపిఫైజియల్ ప్లేట్స్ క్లోజ్ ఆఫ్టర్ అడాలసెన్స్. నేను ఇందాక మీకు చెప్పాను, ఏవైతే ఎపిఫైజియల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అడాలసెన్స్ తర్వాత క్లోజ్ అయిపోతాయి అవి. అవి మరి ఇంకా ఎక్స్పాండ్ అవ్వవు మనకి. అవి ఎక్స్పాండ్ అవ్వకపోవడం వలన యాక్చువల్ గా గ్రోత్ జరగట్లేదు, హైట్ పెరగట్లేదు. ఓకేనా, అది అన్నమాట. పదండి. నెక్స్ట్ క్వశ్చన్. GnRH, a hypothalamic hormone needed in reproduction, acts on. పదండి. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నీట్ 2017 లో అడిగిన క్వశ్చన్. GnRH, a hypothalamic hormone needed in reproduction, acts on. దేని మీద యాక్ట్ చేస్తున్నది అని అడుగుతున్నారు. ఓకే, పదండి. ఓకే, దేని మీద యాక్ట్ చేస్తున్నది జిఎన్ఆర్హెచ్? జిఎన్ఆర్హెచ్ దేని మీద యాక్ట్ చేస్తున్నది? గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ యాంటీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతున్నాయి కదా. సో యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ సెక్రీషన్ ఆఫ్ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్. ఆప్షన్ డి. ఆప్షన్ డి. రైట్. డన్ నాన్న. ఓకే, అయింది. ఇది అయిపోయింది. నెక్స్ట్. ద పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఇస్ నాట్ అ ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ బికాస్ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అనేసి అనము. ఎందుకు? ఎందుకు మనం దాన్ని ఒక ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అనము? ఎందుకంటే ఇట్ ఓన్లీ స్టోర్స్ అండ్ రిలీజెస్ హార్మోన్స్. కరెక్ట్. ఎందుకు దాన్ని ఒక ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అన్నారు? ఎందుకంటే అది ఎలాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు. అది ఓన్లీ స్టోర్ చేసి హైపోథలామస్ నుంచి వచ్చిన హార్మోన్స్ స్టోర్ చేసి రిలీజ్ చేస్తున్నది. అందుకే సో ఆప్షన్ ఏ అయిపోతుంది. ఓకే, under regulation secretes enzyme provided with a duct. Option A. Okay, పదండి. Next. Which one of the following hormones, though synthesized elsewhere, is stored and released by master gland? మనకి మాస్టర్ గ్లాండ్ అంటే ఏదో కాదు నాన్న. మాస్టర్ గ్లాండ్ అంటే మనకి పిట్యూటరీ గ్లాండ్. మన పిట్యూటరీ గ్లాండ్ నే మాస్టర్ గ్లాండ్ అంటున్నాం. ఇప్పుడు ఏ హార్మోన్స్ వేరే చోట సింథసైజ్ అయినా స్టోర్ అవుతున్నది, ఇంకా పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తున్నది. ఏవవి? మనకి హైపోథలామస్ నుంచి వచ్చిన హార్మోన్స్. ఏంటేంటి అవి? ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, లేదంటే ఏడిహెచ్ కదా. ఈ రెండు హార్మోన్స్ మనకి పోస్టీరియర్ పిట్యూటరీలో వచ్చి మనకి హైపోథలామస్ లో సిక్రీట్ అయినవి అక్కడ వచ్చి స్టోర్ అవుతున్నాయి. సో సింథసైజ్డ్ ఎల్స్వేర్ అంటే హైపోథలామస్, స్టోర్డ్ అండ్ రిలీజ్ బై మాస్టర్ గ్లాండ్ అంటే పిట్యూటరీ. యాంటీ డయోరెటిక్ హార్మోన్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ.
డన్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ ఇన్హిబిన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ ఇన్హిబిన్. ఇన్హిబిన్ ఏదైతే ఉన్నదో దాని గురించి చెప్పండి అంటున్నారు. ఇన్హిబిట్స్ ద సెక్రీషన్ ఆఫ్ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ అండ్ ప్రొలాక్టిన్. ఓకే, ఈస్ ప్రొడ్యూస్డ్ బై గ్రానులోలా సెల్స్ ఇన్ ఓవరీ. ఇన్ ప్రొడ్యూస్డ్ బై గ్రానులోసా సెల్స్ ఇన్ ఓవరీ, ప్రొడ్యూస్డ్ బై నర్వ్ సెల్స్. ఇది యాక్చువల్ గా దీని గురించి, ఇన్హిబిన్ గురించి నేను కొంచెం లైట్ గా ఐ థింక్ నేను మీకు క్లియర్ గా చెప్పలేదు. ఓకే, ఇది యాక్చువల్ గా ఐ థింక్ ఇన్హిబిన్ అనేది మనకి ఓవరీలో సెక్రీట్ అవుతున్నారు. సో అదొక చిన్న కరెక్షన్ మనం చేసుకున్నాం అండి. లెట్ us డూ దట్ స్మాల్ కరెక్షన్. మనకి ఇన్హిబిన్ ఏదైతే ఉందో, 1 minute నాన్న. ఇన్హిబిన్ మనకి యాక్చువల్గా ఓవరీలో సెక్రీట్ అవుతున్నారు. రైట్, ఇది ఒక కరెక్షన్ మనం చేయాలి. ఇది ఒక కరెక్షన్ నేను చేసేస్తున్నాను. ఓవరీలో సెక్రీట్ అవుతున్నాను, దానివల్ల మళ్ళీ మనకి ఎల్హెచ్ రిలీజ్ అవ్వకుండా ఆపుతున్నాను. సో ఇది ఎల్హెచ్ ని రిలీజ్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. ఓకే, ఇది ఒకటి. పదండి, చిన్న కరెక్షన్ అన్నమాట. ఎల్హెచ్ ఇంకా ఎఫ్ఎస్హెచ్ రెండింటిని సెక్రీట్ అవ్వకుండా మనకి ఆపేస్తున్నారు. పదండి, నెక్స్ట్ వచ్చేసి చేంజెస్ ఇన్ GnRH pulse frequency in females is controlled by circulating levels of. ఓకే, చేంజెస్ ఇన్ GnRH అంటే గ్రోత్ హార్మోన్, గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. దీని పల్స్ ఫ్రీక్వెన్సీ అంటే అంటే వీటి రిలీజ్ అయ్యే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అని అర్థం అనమాట. అది ఎవరు డిసైడ్ చేస్తారు నాన్న? గ్రోత్ హార్మోన్ అనేది ఎంత రిలీజ్ అవుతుంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇదంతా మీకు ఇప్పుడు ముందు, ఇదంతా మీకు సిలబస్ లో ఉండేది, ఇప్పుడు డిలీట్ అయిపోయింది కాబట్టి కొంతవరకు మీకు ఇది కొత్తగా ఉండొచ్చు అనమాట. పదండి, చెప్పండి నాన్న. సో మనకి GnRH అనేది ఎంత రిలీజ్ అవుతుంది అన్నది ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు నేను మీకు ఇందాక నేనేం చెప్పానంటే, మనకి GnRH ఏదైతే ఉందో, GnRH వచ్చేసి మనకి హైపోథలామస్ రిలీజ్ చేస్తున్నది కదా. హైపోథలామస్ రిలీజ్ చేసిన GnRH పిట్యూటరీ, యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ దానికోసం ఏం రిలీజ్ చేస్తున్నది అన్నో మనకి ఎల్హెచ్ ఇంకా ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎల్హెచ్ ఇంకా ఎఫ్ఎస్హెచ్ ఫీమేల్స్ లో మాట్లాడుకున్నట్లయితే ఫర్దర్ ముందుకెళ్ళి మనకి వేరే వేరే చేంజెస్ తీసుకొని వస్తున్నాయి. ఇప్పుడు తీసుకొని వచ్చి ఇవేమి ఫైనల్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి? ఎస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, ఎస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రాన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ ఏవైతే ఉన్నాయో, ఒకసారి కరెక్ట్ గా మనకి రిలీజ్ అయిపోయిన తర్వాత, ఎంత కావాలో అంత రిలీజ్ అయిన తర్వాత ఇవేం చేస్తాయి అంటే ఫర్దర్, ఓకే, దే విల్ యాక్చువల్లీ కాజ్ ద రిలీజ్ ఆఫ్ ఇన్హిబిన్. ఇన్హిబిన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేపిస్తాయి అనమాట. ఇన్హిబిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా మెయిన్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, మెయిన్ గా ఎఫ్ఎస్హెచ్ అనమాట. ఎల్హెచ్ కూడా ఉంది, కానీ ఎఫ్ఎస్హెచ్ ది రిలీజ్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ ఏంటి, యాంటీరియర్ పిట్యూటరీకి ఇంకా మనకి హైపోథలామస్ కూడా వెళ్ళి యాక్చువల్ గాను హార్మోన్ రిలీజ్ ని ఆపుతుంది అనమాట. అది ఇది ఇది వచ్చేసి బేసిక్ గా విత్ రెస్పెక్ట్ టు ఇన్హిబిన్. సో ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం కష్టంగా ఉంది, కానీ దీని మీద మనకు క్వశ్చన్స్ అడగడం తగ్గింది సార్. ఇప్పుడు ఇది నీట్ 2016 క్వశ్చన్. ఇప్పుడు ఇంత డెప్త్ లో ఉన్న కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడగట్లేదు, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, పదండి, జస్ట్ తెలుసుకుంటే చాలు, సరిపోతుంది. రండి నాన్న. మ్యాచ్ ద సోర్స్ గ్లాండ్ విత్ ఇట్స్ రెస్పెక్టివ్ హార్మోన్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్. ఓకే, సోర్స్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ థైరాక్సిన్ ఫంక్షన్ రెగ్యులేట్స్ బ్లడ్ కాల్షియం లెవెల్. మీరు నేర్చుకుంటారు తర్వాత, ఇది రాంగ్. బ్లడ్ కాల్షియం లెవెల్ ఇది రెగ్యులేట్ చేయదు, పారాథైరాయిడ్ హార్మోన్ చేస్తుంది. దాని తర్వాత మనకి యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్ ఆక్సిటోసిన్ అంట, రాంగ్. మనకి పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. సో పోస్టీరియర్ పిట్యూటరీ వాసోప్రెసిన్ స్టిమ్యులేట్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఇన్ డిస్టల్ ట్యూబుల్స్, కరెక్ట్. కార్పస్ లూటియం ఎస్ట్రోజన్ అంటే రాంగ్. కార్పస్ లూటియం ప్రొజెస్ట్రాన్ ని సెక్రేట్ చేస్తుంది. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకే, ఇది ఒకటి అయింది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? నీట్ 2006 లో అడిగిన క్వశ్చన్. న్యూరాన్స్ రెగ్యులేట్ ఎండోక్రైన్ యాక్టివిటీ బట్ నాట్ వైస్ వర్సా. Endocrine glands regulate neural activity and neural system regulates endocrine glands. Neither hormones control neural activity nor the neurons control endocrine activity. Endocrine glands regulate neural activity but not vice versa. పదండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా క్వశ్చన్, ఆన్సర్ చేద్దాం రండి. మనకి ఏం జరుగుతుంది అది యాక్చువల్ గా ఎండోక్రైన్ గ్లాండ్స్ న్యూరాన్స్ యాక్చువల్ కంట్రోల్ చేస్తున్నాయా,
డామినేషన్ కాదు, ఒకదాన్ని ఒకటి రెండు కోఆర్డినేట్ చేసుకుంటాయి అన్నమాట. ఎక్కడ ఏది అవసరం అది బాగా ఫంక్షన్ అవుతుంది అనమాట. అది సరేనా నాన్న? 1 minute ఆగండి, ఒక్క నిమిషం. ఓకే, సరే. ఓకే నాన్న, పదండి ముందుకు వెళ్దాం, రండి. సెర్టోలీ సెల్స్ గురించి మాట్లాడదాం. సెర్టోలీ సెల్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై పిట్యూటరీ హార్మోన్ నోన్ యాజ్. సెర్టోలీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే ఆర్ రెగ్యులేటెడ్ బై పిట్యూటరీ హార్మోన్ నోన్ యాజ్. బఫర్ అవుతున్నదా? బఫర్ అవుతున్నదా అంటున్నారు. ఇప్పుడు వస్తున్నదా నాన్న? ఇప్పుడు వస్తున్నదా? ఇస్ ఇట్ కమింగ్ నౌ? ఇక్కడ దగ్గరలోని ఇది వర్షం పడుతుంది నాన్న. వర్షం పడడం వల్ల ఇంటర్నెట్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ గా ఉంది, ఇంకేం లేదు. ఓకే, వర్షాల వలన. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, లెట్ మీ చెక్ మనకు నిజంగా ప్రాబ్లం అవుతున్నదా అని. వన్ మినిట్ నాన్న, ఆగండి. ఓకే, సో యాక్చువల్ గా ఏమవుతున్నదంటే మనకి ఇంటర్నెట్ హెల్త్ బాగాలేదు, అది అన్నమాట. స్క్రీన్ హెల్త్ చూసుకున్నట్లయితే కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఓకే, అట్ ప్రెసెంట్ బాగానే ఉంది. ఇందాక కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది కానీ టిల్ నౌ ద సిచ్యువేషన్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఇంక మనకు పర్వాలేదు నాన్న. ఓకేనా? ఎండ్ అయిందా? సెషన్ ఎండ్ అయిపోయిందా? లేదు కదా? అందరికీ వస్తున్నదా? సంథింగ్ హ్యాపెన్. ఎండ్ అవ్వలేదు నాన్న, ఎండ్ అవ్వలేదు, ఎండ్ అవ్వలేదు, వస్తున్నది, 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 ఇప్పుడు కూడా వస్తున్నది. ఐ హోప్ ఇట్ ఇస్ కమింగ్. అందరూ ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాన్న, లైవ్ కంటిన్యూ అవుతున్నదా లేదా అని. లైవ్ కంటిన్యూ అవుతున్నదా లేదా అన్నది నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి అందరూను. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ టు ఎవ్రీ వన్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా?
Sertoli cells are regulated by the pituitary hormone known as Sertoli cells. ఏ పిట్యూటరీ హార్మోన్ మేనేజ్ చేస్తుంది? సెరటోలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎల్హెచ్ కాదు నన్ను, ఎల్హెచ్ కాదు, అందరూ ఎల్హెచ్ అని చెప్పారు అనుకుంటా. ఎల్హెచ్ కాదు, ఎఫ్ఎస్హెచ్ యాక్చువల్గా సెరటోలి సెల్స్ ని మేనేజ్ చేస్తుంది. కానీ మీకు ఇంక ఇప్పుడు ఎక్కువగా రావట్లేదు ఇది, సో నో నీడ్ టు వరీ, టెన్షన్ పడకండి. పదండి ఫర్దర్. ఓ ఇక్కడ సిగ్నల్ డ్రాప్ అవుతున్నది, అది సంగతి మనకి. ఒక్క నిమిషం ఆగండి అన్న, లెట్ us డూ వన్ థింగ్. ఓ పని, ఇప్పుడు అందరికీ వస్తున్నదా సెషన్? సార్ ఇప్పుడు కూడా డ్రాప్ అవుతున్నదా? ఓబిఎస్ లోనే ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటో నాకు అర్థం కావట్లేదమ్మా అట్ ప్రెసెంట్. నేను కూడా అదే ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ తెలియట్లేదు ప్రాబ్లం ఏంటో అన్నది తెలియట్లేదు యాక్చువల్గా. ప్రాబ్లం వస్తున్నది అదే. క్లాస్ డిస్టర్బెన్స్ గా ఉందా? ఇప్పుడు కూడా అలాగే ఉన్నదా? సమ్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్. వస్తున్నది, ఏదో ప్రాబ్లం అయితే వస్తున్నది కంటిన్యూస్ గా. అట్ ప్రెసెంట్ ఐ థింక్ ఇట్ ఇస్ ఫైన్ అన్న, ఇప్పుడైతే బాగానే ఉంది అనుకుంటున్నాను. ఏదో ప్రాబ్లమే, ప్రాబ్లం అవుతున్నది, రావట్లేదు, అసలు రావట్లేదు. ఓకే. సో ఓకే నాన్న, ఎక్కడి వరకు అయితే అయిందో అక్కడి వరకు కంప్లీట్ చేసేసుకుందాం మనం. చేసేసి ఈ సెషన్ ని క్లోజ్ చేద్దాం. తర్వాత కావాలంటే ఇంకొక సెషన్ నేను షెడ్యూల్ చేస్తానండి మీ అందరికి. ఓకేనా? అట్ ప్రెసెంట్ ఈ సెషన్ మనం కంటిన్యూ చేసేసుకుందాం రండి. ఓకే. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను సాల్వ్ చేపించేస్తాను, దాని తర్వాత సెషన్ ఎండ్ చేస్తాను. ఓకే. మళ్ళీ కావాలంటే ఇంకొక సెషన్ క్రియేట్ చేసుకుందాం రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ అక్యూములేషన్ అండ్ రిలీజ్ సెంటర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ అక్యూములేషన్ అండ్ రిలీజ్ సెంటర్ ఆఫ్ న్యూరో హార్మోన్స్? అక్యూములేషన్ అండ్ రిలీజ్ సెంటర్ అంటే ఎక్కడికి వచ్చి కలెక్ట్ అయ్యి రిలీజ్ అవుతున్నది. ఎక్కడి నుంచి కలెక్ట్ అయ్యి రిలీజ్ అవుతుంది నాన్న? పోస్టీరియర్ పిట్యూటరీ లోబ్ ఏదైతే ఉందో హైపోథాలమస్ ది, అక్కడ వచ్చి కలెక్ట్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి అనమాట. ఓకే. అర్థమైందా నాన్న? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఓకే, గోయింగ్ ఫర్దర్ మనం, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ కరెక్ట్లీ మ్యాచెస్ అ హార్మోన్ విత్ అ డిసీజ్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇట్స్ డెఫిషియన్సీ? ఇన్సులిన్ వల్ల డయాబెటీస్ ఇన్సిపిడస్ రాదు, డయాబెటీస్ మెలిటస్ వస్తుంది. థైరాక్సిన్ వల్ల టెటనీ రాదు, పారాథ్ హార్మోన్ వల్ల వస్తుంది. పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల డయాబెటీస్ మెలిటస్ రాదు. ల్యూటినైజింగ్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అంటే ఓవ్యులేషన్ జరగకపోవచ్చు, అది మాత్రం కరెక్టే కదా. సో ఆప్షన్ డి అయిపోతుంది, ఆప్షన్ డి. ఓకే. అది అన్నమాట. గోయింగ్ ఫర్దర్. ఓకే. మనకి ఇక్కడ తోటి మనకి కంప్లీట్ అయిపోయింది అన్న. ఓకే, కంప్లీట్ అయింది. నౌ లెట్ us టాక్ అబౌట్ ఎంబీసాట్ నన్ను. ఓకే, ఎంబీసాట్. ఎంబీసాట్ గురించి ఒక ఆ, చిన్న విషయం చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే. సో వాట్ ఈస్ ఎంబీసాట్? బేసికల్లీ ఎంబీసాట్ అనేది ఓకే, మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ అన్నమాట. ఓకే. ఈ టెస్ట్ ఏదైతే ఉన్నదో మీకు ఇది నేషనల్ లెవెల్ టెస్ట్. ఓకే. ఇందులో మీకు స్కాలర్షిప్స్ దొరుకుతాయి, ఏవైతే వేదాంతు వేరే వేరే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నదో దాంట్లో మీకు స్కాలర్షిప్స్ దొరుకుతాయి అప్ టు 100%. అది కాకుండా మీరు మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు, చాలా బాగా మార్క్స్ వచ్చాయంటే మీకు ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఐఫోన్స్, ఇంకా వేరే వేరే రివార్డ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే. గోయింగ్ ఫర్దర్, నేను దీని గురించి లైట్ గా చెప్పబోతున్నాను, ఈ టెస్ట్ ఎప్పుడెప్పుడు ఉందని. ఆఫ్లైన్ లో వచ్చేసి ఈ టెస్ట్ ఆల్రెడీ ఇప్పుడు రేపు ఒక రోజు ఉన్నది, రేపు కూడా మీరు వెళ్ళి తీసుకోవచ్చు. రేపటి నుంచి రేపు ఒక రోజు ఉంది, 20వ తారీఖు ఉంది, 27వ తారీఖు ఉంది. ఆన్లైన్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
ఓకే, మీరు ఎప్పుడైనా లాగిన్ అయిపోయి 20వ తారీఖు వరకు ఈ టెస్ట్ ఇవ్వచ్చు అనమాట, ఎనీ టైం. ఈ టెస్ట్ మీకు ఎక్కువసేపు పట్టదు నన్ను, ఒక గంట సేపు టెస్ట్ ఉంటుంది అంతేను. ఇందులో 15 ఫిజిక్స్ క్వశ్చన్లు, 15 కెమిస్ట్రీ క్వశ్చన్లు, 30 బయాలజీ క్వశ్చన్లు ఉంటాయి. ఇప్పుడు ఈ టెస్ట్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనకి సేమ్ నీట్ ప్యాటర్న్ లోనే ఉంటుంది మార్కింగ్ సిస్టమ్. టోటల్ మనకి 60 క్వశ్చన్లు కాబట్టి 240 మార్క్స్ ఉంటుంది. రాంగ్ అయితే -1, కరెక్ట్ అయితే +4 మార్క్స్. ఒక గంట సేపు టెస్ట్ అన్నమాట. 11th స్టూడెంట్స్ కి 12th స్టూడెంట్స్ కి సిలబస్ సపరేట్. మీరు 11th లేదంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే మీకు యాక్చువల్గా లివింగ్ వరల్డ్ నుంచి కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ మొత్తం బయాలజీ సిలబస్ మొత్తం ఉంది. కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సిలబస్, ఫిజిక్స్ 11th సిలబస్, అంతా మొత్తం 11th సిలబస్ ఉంది. 12th స్టూడెంట్స్ మొత్తం 12th సిలబస్ అంతా ఉంటుంది. బయాలజీలో చెప్పుకున్నట్లయితే రీప్రొడక్షన్ యూనిట్ నుంచి మనకి ఈకాలజీ యూనిట్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి మనకి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మొత్తం ఉంటుంది అనమాట. ఫైన్. ఇప్పుడు ఈ టెస్ట్ అనేది లింక్ ఏదైతే ఉన్నదో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఉంటుంది. యూ కెన్ గో అండ్ చెక్ దట్ లింక్ నాన్న. ఓకే, ఓకే. మల్టిపల్ అటెంప్ట్స్ గురించి నాకు తెలియదు నాన్న, ఐ థింక్ సింగిల్ అటెంప్టే ఉన్నట్టుంది. సో దట్ మైట్ బి ఏ ప్రాబ్లమ్. అందుకే మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం బెటర్ అనమాట. ఓకే, అది. సో ఇఫ్ యూర్ రియలీ ఇంట్రెస్టెడ్ అన్న యూ కెన్ యాక్చువల్లీ గో అండ్ చెక్అవుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ లెట్ us గో ఫార్వర్డ్ విత్ అవర్ క్లాస్. పదండి. నెక్స్ట్ మనం పీనియల్ గ్లాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లెట్ us టాక్ అబౌట్ పీనియల్ గ్లాండ్. ఓకే, అది అన్నమాట. పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో, ఓకే, పీనియల్ గ్లాండ్ తో సంబంధించి మాట్లాడుకున్నట్లయితే 1 మినిట్ ముందుకెళ్దాం నాన్న, ఇంకా ముందుకెళ్దాం. పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో ద పీనియల్ గ్లాండ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద డార్సల్ సైడ్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. మన పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో ఫోర్ బ్రెయిన్ ది డార్సల్ సైడ్, ఇది మన ఫోర్ బ్రెయిన్, దీని డార్సల్ సైడ్ లో మనకి పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఓకే, ఇట్ సిక్రీట్స్ ద హార్మోన్ నోన్ యాజ్ మెలటోనిన్. నౌ ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్న, మెలటోనిన్ ఇంకా మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చాలా డిఫరెంట్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మనకి పిట్యూటరీ గ్లాండ్ లో పార్స్ ఇంటర్మీడియట్ సిక్రీట్ చేస్తున్నది. మనకి మెలటోనిన్ హార్మోన్ పీనియల్ గ్లాండ్ సెక్రీట్ చేస్తున్నది. అది మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మన మనది ఏదైతే స్కిన్ సెల్స్ లో మెలనోసైట్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేపించి మెలనిన్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేయించడానికి అది. ఇది మెలటోనిన్ అనేది స్లీప్ వేక్ సైకిల్ తో సంబంధించిన హార్మోన్ అన్నమాట. మెలటోనిన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ అవర్ 24 hours రిథమ్ ఆఫ్ అవర్ బాడీ. దీన్నే మనం స్లీప్ వేక్ సైకిల్ అంటాం. ఓకే, ఇప్పుడు మన బాడీకి ఎలా, మన బాడీలో ఇది ఒక క్లాక్ లా, బయలాజికల్ క్లాక్ లా ఫంక్షన్ చేస్తుంది అనమాట. మళ్ళీ మన రోజు కరెక్ట్ గా 5కి మార్నింగ్ ఒక 7:30కి లేస్తున్నాం అనుకోండి, కరెక్ట్ గా 7:30కి మీకు తెలివి వచ్చేస్తుంది. కరెక్ట్ గా ఒక 8:30, 9 అవుతుంటే మీకు ఆకలి వేస్తుంది. మధ్యాహ్నం 1 గంటన్నర అవుతుంటే మీకు లంచ్ కోసం ఆకలి వేస్తుంది. ఈవినింగ్ 8:30 అవుతుంటే మీకు డిన్నర్ కి ఆకలి వేస్తుంది. రాత్రి 11:30 అవుతుంటే మీకు కరెక్ట్ గా నిద్ర వస్తున్నది. ఇలా అన్ని జరుగుతున్నాయి అంటే బికాస్ మెలటోనిన్ అనేది కంటిన్యూస్ గా సిక్రేట్ అవుతుంది మీ బాడీలో. మీ బాడీ ది స్లీప్ వేక్ సైకిల్ 24 hours మీ బాడీ ఏం చేయాలో అన్నది ఒక క్లాక్ సెట్ చేసి పెడుతుంది అనమాట. ఓకే, సో ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద నార్మల్ రిథమ్స్ ఆఫ్ స్లీప్ వేక్ సైకిల్, బాడీ టెంపరేచర్ అవన్నీ మెయింటైన్ చేస్తుంది. అది కాకుండా ఇన్ అడిషన్ మెలటోనిన్ మన మెటబాలిజం ఏదైతే ఉందో అది, పిగ్మెంటేషన్ ని కూడా ఇది యాక్చువల్ గా దీంతో పిగ్మెంటేషన్ కూడా రిలేటెడ్ గా ఉంది, లింక్ అయ్యి ఉంది. ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మెన్స్ట్రల్ సైకిల్. మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఉందో గర్ల్స్ లో లేదంటే లేడీస్ లో ఏదైతే ఉందో చాలా అంతవరకు మెలటోనిన్ యాక్చువల్ గా దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. మెలటోనిన్ ఎంత కరెక్ట్ గా సిక్రియేట్ అవుతున్నది అనేది వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ అంత బాగా ఫంక్షన్ అవుతుంది, అంత కరెక్ట్ గా పీరియడ్స్ వస్తాయి, అంత కరెక్ట్ గా క్లియర్ అవుతుంది అనమాట మెన్సెస్. అది. దాని తర్వాత మన డిఫెన్స్ కేపబిలిటీ. మనం ఏవైతే టీ లింఫోసైట్స్ ఉన్నాయో ఎస్పెషల్ గా ఆ టీ లింఫోసైట్స్ ది డెవలప్మెంట్ మెచ్యురేషన్ కోసం మెలటోనిన్ హార్మోన్ అవసరం వస్తుంది అనమాట. ఇది ఇది వచ్చేసి మెలటోనిన్ తో సంబంధించింది. ఓకే, గోయింగ్ ఫర్దర్ మనం ఏం చేస్తామంటే దీంతో సంబంధించి 2-3 క్వశ్చన్లు చేసుకుంటామండి. ఓకే, ఐడెంటిఫై ది హార్మోన్ విత్ ఇట్స్ కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ సోర్స్ అండ్ ఫంక్షన్. నీట్ 2014 లో అడిగిన క్వశ్చన్. మెలటోనిన్ పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నది, రెగ్యులేట్స్ ద నార్మల్ రిథమ్ ఆఫ్ స్లీప్ వేక్ సైకిల్. కరెక్ట్, ఆప్షన్ ఏ కరెక్ట్ గానే వచ్చింది. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ కార్పస్ క్యాలోజమ్ అంటే రాంగ్. ఏట్రియల్ నాట్రియల్ వెంట్రికులర్ వాల్ కాదు, ఏట్రియల్ వాల్. ఆక్సిటోసిన్ యాంటీరియర్ పిట్యూటరీ రాంగ్. ఓకే, సో మీకు కరెక్ట్ గా తెలిస్తే మాత్రం ఇవన్నీ మీకు రాంగ్ అని ముందే తెలిసిపోతాయి నాకు. అది. ఓకేనా, అర్థమైందా? డన్. పదండి ముందుకెళ్దాం. లెట్ us గో ఫర్దర్. ముందుకెళ్దాం. ముందుకెళ్ళి ఫర్దర్ ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ ఇస్ ద ప్రికర్సర్ ఫర్ ద సింథసిస్ ఆఫ్. అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ప్రికర్సర్ ఫర్ ద సింథసిస్. దేని సింథసిస్ కోసం ఇది ఒక ప్రికర్సర్ లా పనిచేస్తుంది. ఓకే, మన బాడీలోని ఏదైతే ఈ మెలటోనిన్ హార్మోన్ మనం చూస్తున్నామో ఈ మెలటోనిన్ హార్మోన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనం ఏదైతే డైట్ లో ట్రిప్టోఫాన్ తింటామో మనందరికీ తెలుసు దట్ మనం మన ఎసెన్షియల్ అమైనో యాసిడ్ లోని ట్రిప్టోఫాన్ ఒకటి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఎసెన్షియల్ అమైనో యాసిడ్ లో ట్రిప్టోఫాన్ ఒకటి. ట్రిప్టోఫాన్ ఏదైతే ఉందో
ట్రిప్టోఫాన్ ఏదైతే ఉందో మన పాల్లో కూడా మంచి క్వాంటిటీస్ లో ఉంటుంది ఇది. ఓకే. అది కాకుండా దీని మెయిన్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే ఈ అమైనో యాసిడ్ మన బాడీలో మెలటోనిన్, ఓకే, సెరోటోనిన్ ఇలాంటి సబ్స్టెన్సెస్ ని ఫార్మ్ చేస్తుంది. సెరోటోనిన్ మనకు తెలుసు. ఓకే. మన ఒక హ్యాపీ హార్మోన్ అని కూడా అంటాం మన బాడీలోని. దాని తర్వాత మెలటోనిన్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడే నేర్చుకున్నాం అవన్నీ అనమాట. సో ఇదో పాయింట్ నేను మీకు ఇక్కడ చెప్దాం అనుకున్నాను. సో ఐఎమ్ టెలింగ్ యూ. బట్ దీని గురించి మీకు ఎక్కువగా ఇంకా అడగడం ఆపేశారు, ఎక్కువగా అడగట్లేదు రీసెంట్ గా. సో స్టిల్ మీకు తెలిసి ఉండాలని చెప్తాను. ఓకే, దట్స్ ఇట్. సో దీంతో మనకి నాన్న స్టార్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ ది కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ మనందరం ఒక కొంచెంసేపు బ్రేక్ తీసుకుందాం కావాలంటే. కాంటాక్ట్ మెయిల్ ఐడిది ఓకే. ఇవ్వ ఇవాళ రిలేటెడ్ ఓకే. ఆక్సిటోసిన్ మీరు ఒక పని చేయొచ్చు నాన్న. యూ కెన్ డూ వన్ థింగ్. మీరు కావాలంటే యూ కెన్ యాక్చువల్లీ వాట్ టు సే రైట్ టు వేదాంతు vk@vedantu.com అని ఒక మెయిల్ ఐడి ఉంది. ఆ vk@vedantu.com కి మీరు మెయిల్ పెట్టచ్చు. ఓకేనా? అది అన్నమాట. రండి. సో ఐ థింక్ దిస్ ఇక్కడ వరకు మనందరికీ క్లియర్ అయిపోయింది. ఎవరెవరు చాట్ లో ఉన్నారో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి అన్న. ఎనీవన్ ఇన్ ద చాట్ సెక్షన్ లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ వరకు ఓకేనా? సో కావాలంటే మనం కొంచెంసేపు బ్రేక్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇఫ్ యూ ఆల్ వాంట్ మనం ఇక్కడతో ఆపేసి మనం నెక్స్ట్ పార్ట్ రేపు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎలా అంటారు? మనం ముందు కంటిన్యూ చేద్దామంటారా? లేదు అంటే మనం ఇక్కడే ఆపేద్దామంటారా? షుడ్ వి కంప్లీట్ ద చాప్టర్ ఇన్ వన్ షాట్? ఒక షాట్ లో చాప్టర్ అంతా కంప్లీట్ చేద్దామని అన్న. ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ ఆర్ నో? ఓకే నాన్న, సరే అయితే ఫైన్. సో ఐ థింక్ మనకి బ్రేక్ వచ్చేసే బ్రేక్ తీసుకొని మనం కంటిన్యూ చేద్దామా? కెన్ వి టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ బ్రేక్? ఓకే, సరేనా? సరేనన్న. లెట్స్ టేక్ అ లిటిల్ బ్రేక్. చిన్న బ్రేక్ తీసుకుందాం అందరం. ఓకే, లెట్ అస్ టేక్ అ స్మాల్ బ్రేక్. ఓకే. మనకి ఇప్పుడు 6:15 అవుతున్నది. 6:30 వరకు ఒక 15 minutes బ్రేక్ తీసుకుందాము. ఓకే, లెట్ అస్ టేక్ అ బ్రేక్. ఓకే. క్లాస్ విల్ రెజ్యూమ్ ఎట్ మనకి 6:30 p.m. 6:30 వరకు బ్రేక్ తీసుకుందాం అన్న, పదండి. ఓకే. 6:30 తర్వాత అందరూ తిరిగి వద్దాం. మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేద్దాం, పదండి.
వెల్కమ్ బ్యాక్ ఛాంపియన్స్. వెల్కమ్ బ్యాక్. పదండి మన సెషన్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, లెట్ us కంటిన్యూ సెషన్. పదండి. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఎస్ ఆర్ నో? కన్ఫర్మ్ చేసేయండి ఒకసారి. మన సెషన్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, పదండి నన్ను. ఓకే, సో మనం ఇప్పటి వరకు ఎక్కడి వరకు కంప్లీట్ చేసామన్నా పీనియల్ గ్లాండ్ వరకు మనకి అయిపోయింది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ థైరాయిడ్ గ్లాండ్. ఓకే, ఇంకా మనం థైరాయిడ్ గ్లాండ్ తోటి కంటిన్యూ చేయబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? పదండి. Thyroid gland. Padan. So the thyroid gland is composed of two lobes which are located on either side of trachea. Okay. సో మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో రెండు లోబ్స్ గ్లాండ్ స్ట్రక్చర్స్ లో ఉంటుంది అనమాట. ఈదర్ సైడ్ ఆఫ్ ట్రాకియా మనకు ఉంటుంది. ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి అనమాట. ఓకే, ఇక్కడ మనకి ట్రాకియా ఉంటుంది కదా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ రెండు లోబ్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ లో ఒక టిష్యూ ఉంటుంది అనమాట. ఈ టిష్యూ ఏదైతే ఉందో బయట రెండింటిని కనెక్ట్ చేస్తుంది కదా, దీన్ని మనం ఇస్థమస్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఇస్థమస్ అంటాం అనమాట. ఈ ఇస్థమస్ ఏదైతే టిష్యూ ఉందో దీని బయట రెండింటిని కనెక్ట్ చేస్తుంది. రండి. Okay, both the lobes are interconnected with a thin flap of connective tissue called isthmus. The thyroid gland is composed of follicles and stromal tissues. రెండు టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి ఫాలికల్స్, ఇంకొక టిష్యూ స్ట్రోమల్ టిష్యూ అని ఉంటుంది. థైరాయిడ్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, స్ట్రోమల్ టిష్యూ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది, మిగతా ఏవైతే పనులు ఉన్నాయో చూసుకుంటుంది అనమాట. సో ఈచ్ థైరాయిడ్ ఫాలికల్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫాలిక్యులర్ సెల్. ఒక్కొక్క ఫాలికల్ లో మళ్ళీ ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఎంక్లోజింగ్ అ క్యావిటీ. ఈ క్యావిటీ ఏదైతే ఉందో ఈ క్యావిటీలోని మనకి యాక్చువల్ గా హార్మోన్ కలెక్ట్ అవుతూ ఉంటుంది. దీస్ ఫాలిక్యులర్ సెల్స్ సింథసైజ్ టూ హార్మోన్స్. ఈ ఫాలిక్యులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, రెండు హార్మోన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి టెట్రాఐడోథెరనిన్ దెన్ ఆర్ థైరాక్సిన్ అంటాం. ఓకే, T4, అండ్ ట్రైఐడోథెరనిన్ ఆర్ T3 అంటాం. టెట్రాఐడోథెరిన్ మరియు ట్రైఐడోథెరనిన్. ఓకే, టెట్రాఐడోథెరిన్ మరియు ట్రైఐడోథెరనిన్. అయోడిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద నార్మల్ రేట్ ఆఫ్ హార్మోన్ సింథసిస్. అయోడిన్ ఏదైతే ఉందో నార్మల్ రేట్ ఆఫ్ హార్మోన్ సింథసిస్ ఏదైతే ఉందో దానికోసం చాలా ఇంపార్టెంట్. సో అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటాం, మనకి ఏదైతే ట్రైఐడోథెరనిన్ ఇంకా టెట్రాఐడోథెరనిన్ ఏదైతే ఫామ్ అవుతున్నాయో వీటి రెండింటికి మనకి అయోడిన్ కావాలి కంపల్సరీగా. Deficiency of iodine in our diet results in hypothyroidism and enlargement of the thyroid gland, commonly known as goiter. ఓకే, మనకి ఫర్ సపోజ్ అయోడిన్ డెఫిషియన్సీ అయిపోయింది అనుకోండి, అయోడిన్ మన డైట్ లో నుంచి రావాలి యాక్చువల్గా మనకి. ఓకే, సో మన డైట్ ని ఇన్ఫ్లుయెన్స్ మనకి అయోడిన్ రావట్లేదు అంటే మాత్రం, ఓకే, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ అలాంటప్పుడు మనకి థైరాయిడ్ హార్మోన్స్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వవు, ఇంకా దానివల్లే మనకి హైపోథైరాయిడిజం అని వస్తుంది. సో మనకి థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుందంటే దానివల్ల మనకి హైపోథైరాయిడిజం అనే ఒక డిసీజ్ వస్తుంది. ఇప్పుడు హైపోథైరాయిడిజం అనేది ఒక కండిషన్ మాత్రమే, అదొక డిసీజ్ కాదు. ఈ కండిషన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. మూడు మెయిన్ డిసీజెస్ వస్తాయి హైపోథైరాయిడిజం లో. ఒకటి గాయిటర్, రెండవది క్రెటినిజం, మూడవది వచ్చేసి మిక్సోడెమా. మూడిటి గురించి చెప్తాను పదండి. హైపోథైరాయిడిజం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కాజెస్ డిఫెక్టివ్ డెవలప్మెంట్ అండ్ maturation of the baby, leading to stunted growth or cretinism. Mental retardation. ఈ క్రెటినిజం లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్టంటెడ్ గ్రోత్ అనేది సరిగ్గా జరగదు, హైట్ తక్కువ ఉంటుంది. అందుకే ఇది థైరాయిడ్ వల్ల ఏదైతే స్టంటెడ్ గ్రోత్ వస్తుందో దాన్ని క్రెటినిజం అంటాము. మెంటల్ రిటార్డేషన్, లో ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్ లో అంటే ఐక్యూ తక్కువ ఉండడం, స్కిన్ అనేది అబ్నార్మల్ గా ఉంటుంది, డెఫ్ మ్యూటిజం ఉంటుంది, అంటే మాట్లాడలేరు వినిపించదు రెండు ఉంటుంది అనమాట. ఓకే, అది. సో ఇన్ అడల్ట్ ఉమెన్ హైపోథైరాయిడిజం మే కాజ్ మెన్స్ట్రువల్ సైకిల్ టు బికమ్ ఇర్రెగ్యులర్. దీన్నే మనం ఏమంటాము? మిక్సోడెమా అంటాం అనమాట. ఓకే, డ్యూ టు క్యాన్సర్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ ఆర్ డ్యూ టు డెవలప్మెంట్ ఆఫ్ నోడ్యూల్స్. ఇప్పుడు దీనికన్నా ముందు నేను మీకు హైపోథైరాయిడిజం గురించి చెప్దాం అనుకున్నాను, రైట్? సో లెట్ us టాక్ అబౌట్ హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ కండిషన్. ఓకే, థైరాయిడిజం చూడండి ఇక్కడ వి హ్యావ్ టు బ్రేక్ దిస్ ఇంటూ టూ వర్డ్స్. హైపో అంటే తక్కువ, ఓకే, థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో హైపోథైరాయిడిజం. ఇప్పుడు ఈ హైపోథైరాయిడిజం లో మనకి మూడు కండిషన్స్ వస్తాయి. ఓకే, ఒకటి గాయిటర్, ఓకే, ఇంకోటి క్రెటినిజం, ఓకే, మూడోది వచ్చేసి మనకి మిక్సోడెమా.
ఫిక్స్డ్ అమౌంట్. ఓకే. గాయిటర్ ఏదైతే ఉందో దాంట్లో ఏమవుతుందంటే ఇక్కడ నెక్ ఏరియాలో థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో ఈ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్ అవుతుంది అనమాట. థైరాయిడ్ గ్లాండ్ లోనే మనకి స్వెల్లింగ్ వస్తుంది. బేసిక్ గా ఏంటంటే ఏమవుతుందంటే సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను, కేర్ఫుల్ గా వినండి. మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఫాలిక్యులర్ సెల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం ఇప్పుడే కదా. ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఈ ఫాలిక్యులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి విత్ ద అమౌంట్ ఆఫ్ అయోడిన్ దట్ వీఆర్ గివింగ్ ఇన్ ద డైట్. అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇందులో. ఇప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ నుంచి అయోడిన్ ఎలా వస్తున్నది అంటే మనం తింటున్న డైట్ లోంచి ఫుడ్ లోంచి మన బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్తున్నది అబ్జర్వ్ అయ్యి అయోడిన్. అయోడిన్ మన బ్లడ్ లోకి వెళ్తున్నది, బ్లడ్ లోంచి మన థైరాయిడ్ గ్లాండ్ పికప్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈ అయోడిన్ అనేది మన డైట్ లో సరిగా వెళ్ళట్లేదు. ఇఫ్ దెర్ ఇస్ లో అయోడిన్ ఇన్ అవర్ డైట్, ఓకే, లో అయోడిన్ ఇన్ డైట్, డైట్ లో మనకి అయోడిన్ తక్కువ ఉన్నది. ఓకే. సో అయోడిన్ తక్కువ అయినప్పుడు డైట్ లో ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఫాలిక్యులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. వాటిది నంబర్ ఇంక్రీజ్ అయ్యి ఎంత కుదిరితే అంత అయోడిన్ నెలకోల బాడీ నుంచి తీసుకోవడానికి సైజ్ లో ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అవుతుంది థైరాయిడ్ గ్లాండ్. అలా అవ్వడం వలన గాయిటర్ అనేది వస్తుంది అనమాట. సో థైరాయిడ్ గ్లాండ్ స్వెల్ అవుతుంది గాయిటర్ లో. ఇలా ఇలా పూర్తిగా స్వెల్లింగ్ కనిపిస్తుంది అనమాట. అది దిస్ ఇస్ నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి క్రిటినిజం. క్రిటినిజం ఎందుకు వస్తుంది అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారో, ప్రెగ్నెంట్ మదర్స్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో వాళ్ళ ప్రెగ్నెన్సీలో అయోడిన్ తక్కువ ఉన్నది అనుకోండి వాళ్ళ డైట్ లోని, అలాంటప్పుడు ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళకి క్రిటినిజం వస్తున్నది. సో ఇలాంటప్పుడు ఎవరైతే పిల్లలు పుడతారో, ఓకే, ద చైల్డ్ దట్ టేక్స్ బర్త్ విల్ హ్యావ్ క్రిటినిజం. క్రిటినిజం లో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము స్టంటెడ్ గ్రోత్, మెంటల్ రిటార్డేషన్, లో ఐక్యూ, డెఫ్ మ్యూటిజం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. అయింది. ముందుకెళ్తూ మనకి లాస్ట్ వచ్చేసి మిక్స్డ్ అన్నమాట. ఎవరైతే నార్మల్ లేడీస్ ఎవరైతే యాక్చువల్ గా ఎవరిలో అయితే ఈ థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఓకే, సో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. మెన్స్ట్రల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోయి వాటర్ రిటెన్షన్ అనేది చాలా చోట్ల జరిగి కొన్ని చోట్ల స్వెల్లింగ్ లాంటివి కూడా జరుగుతుంటుంది అనమాట. సో అదే దిస్ ఇస్ ద సిమ్టమ్ ఆఫ్ మిక్స్డ్ అమౌంట్. ఓకే. అది అన్నమాట. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. ఓకే. పదండి, గోయింగ్ ఫర్దర్ ముందుకు వెళ్దాము. ఓకే. అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ హైపర్ థైరాయిడిజం. మనకి థైరాయిడ్ హార్మోన్ అవసరం కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే ఎలా ఉంటుంది మనకి. పదండి. ఇప్పుడు తక్కువ ప్రొడ్యూస్ అయిందంటే హైపో అన్నాం, ఎక్కువ ప్రొడ్యూస్ అయిందంటే హైపర్ అంటాం. సో డ్యూ టు ద క్యాన్సర్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, ఇప్పుడు మనకి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడానికి రీజన్స్ ఏమిటి? థైరాయిడ్ గ్లాండ్ లోనే క్యాన్సర్ అవడం అంటే ఏంటి? థైరాయిడ్ క్యాన్సర్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్ లో ఫాలికల్ సెల్స్ అవసరం కన్నా ఎక్కువ అయిపోతున్నాయి, ఫార్మ్ అవుతున్నాయి. ఓకే. ఫార్మ్ అవడం వలన మనకి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఆర్ డ్యూ టు డెవలప్మెంట్ ఆఫ్ నాడ్యూల్స్ ఆన్ ద థైరాయిడ్ గ్లాండ్స్. ఓకే. మనకి థైరాయిడ్ గ్లాండ్ చిన్న చిన్న నాడ్యూల్స్ లాంటివి ఫామ్ అవుతాయి, కురుపులు లాంటివి అనమాట. ఆ కురువులు ఏవైతే ఉన్నాయో దాని వల్ల కూడా యాక్చువల్ గా హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నారు. సో రేట్ ఆఫ్ సింథసిస్ అండ్ సిక్రీషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ ఇస్ ఇంక్రీజ్ టు అబ్నార్మల్ హై లెవెల్స్. అవసరం కన్నా చాలా ఎక్కువ అయిపోతున్నది, లీడింగ్ టు అ కండిషన్ నోన్ as హైపర్ థైరాయిడిజం విచ్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద బాడీ ఫిజియాలజీ. దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. అన్నిటికన్నా ఫస్ట్ ఇస్ ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్. ఇది చాలా ఇంపార్టెంట్. నో దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద హైపోథైరాయిడిజం ఏదైతే గాయిటర్ జరిగిందో దానికన్నా డిఫరెంట్. అది నార్మల్, అది ఆ వాటర్ మనకి హైపోథైరాయిడిజం వల్ల వచ్చింది. ఇది హైపర్ థైరాయిడిజం మనకి అవసరం కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల వస్తున్నది. సో మనకి ఫాలిక్యులర్ సెల్స్ ఉట్టుకుంటూనే ఎక్కువ అయిపోతున్నాయి. ఓకే. ఉట్టుకుంటూనే నంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి క్యాన్సర్ వల్ల. దాని వల్ల మనకి ఏమవుతుంది అంటే హైపర్ థైరాయిడిజం వస్తున్నది. ఓకే. క్యారెక్టరైజ్ బై ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్, ప్రొట్రూషన్ ఆఫ్ ది ఐబాల్స్. ఐబాల్స్ బయటికి ఇలా వస్తాయి అన్నమాట, ఇలా బయటకు వచ్చినట్టు కనిపిస్తాయి. ఇంక్రీజ్డ్ బేసల్ మెటబాలిక్ రేట్, ఓకే, అండ్ వెయిట్ లాస్ కాల్డ్ గ్రేవ్స్ డిసీజ్. సో ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ ఏదైతే ఉందో దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అని కూడా అంటాం అనమాట. సో మెయిన్ గా దీంట్లో మీకు ఏం చేస్తారంటే మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు దీంట్లో. ఓకే. ఆ మ్యాథ్స్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి మనం బాగా నేర్చుకోవడానికి ఇవి మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎలాంటివి వస్తాయంటే, 1 minute. ఓకే. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయంటే మనకి ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ లేదంటే గ్రేవ్స్ డిసీజ్ ఇస్తాడు. దాంట్లో మనకి ఏం జరుగుతుంది? ప్రొట్రూషన్ ఆఫ్ ఐబాల్స్ తోటి ఇస్తాడు. ఓకే. ఇంక్రీజ్డ్ బిఎంఆర్ ఒకటి ఇస్తాడు. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో మంది. దాని తర్వాత ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఒకటి ఇస్తాడు. వెయిట్ లాస్ ఎక్కువగా ఇవ్వడండి. మీకు ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, ప్రొట్రూషన్ ఆఫ్ ఐబాల్స్, ఇంక్రీజ్ మెటబాలిక్ రేట్, వీటి మూడిట్లో ఏదో ఒకటి లింక్ చేయమంటాడు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో, గుర్తుపెట్టుకోండి. ఓకే. పదండి. థైరాయిడ్ హార్మోన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ బేసల్ మెటబాలిక్ రేట్. అదే చెప్తున్నాను ఇందాక నుంచి. ఏవైతే థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నాయో అవి మన బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో, వాట్ ఈస్ ద బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీలోని బేసిక్ గా
చూసుకున్నట్లయితే మన బాడీలో మోస్ట్ ఆఫ్ ద టైం మెటబాలిక్ రియాక్షన్స్ నడుస్తూనే ఉంటాయి. మెటబాలిక్ రియాక్షన్స్ లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే, సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ వన్స్ అగైన్. దీని గురించి కూడా నేను మీకు చెప్తాను చూడండి. ఓకే, మనకి మన బాడీలోని మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నా 2 టైప్స్ ఉంటాయి, అనబాలిక్, కెటబాలిక్. అనబాలిక్ అంటే ఫార్మింగ్ రియాక్షన్స్, కెటబాలిక్ అంటే బ్రేకింగ్ రియాక్షన్స్. ఏదైనా కొత్త కంపౌండ్ ఫామ్ అవుతున్నది అంటే అనబాలిక్ అంటాం. ఏదైనా కంపౌండ్ బ్రేక్ అవుతున్నది అంటే సచ్ యాజ్ రెస్పిరేషన్, దానికి ఎటబాలిక్ అంటాం. ఇప్పుడు మనకి మెటబాలిక్ రియాక్షన్స్ ఏదైతే ఉన్నదో ఇది ఒక పర్టికులర్ రేట్ లో నడుస్తుంటుంది, ఒక స్పెసిఫిక్ రేట్ అనేది ఉంటుంది. ఈ స్పెసిఫిక్ రేట్ లో రన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంత స్పీడ్ లోని ఇన్ని నంబర్ ఆఫ్ రియాక్షన్స్, ఇంత టైం పీరియడ్ లో, అంటే ఒక గంటలో ఇన్ని నంబర్ ఆఫ్ రియాక్షన్స్, ఇంత నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వాలి, లేదంటే ఇన్ని నంబర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ బ్రేక్ డౌన్ అవ్వాలని ఒక రేట్ అనేది సెట్ చేయబడి ఉన్నది అనమాట. అంత జరుగుతూ ఉండాలి. ఈ రేట్ లోని ఎక్కువ తక్కువ అవ్వకూడదు. ఈ రేట్ ని మనం ఏమంటాం? బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. బేసల్ మెటబాలిక్ రేట్. బేసల్ మెటబాలిక్ రేట్. ఓకే, సో ఈ బేసల్ మెటబాలిక్ రేటు ఎలా ఉంటుంది అన్నది డిసైడ్ చేసేది మనది థైరాయిడ్ హార్మోన్. ఏదైతే థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నాయో, థైరాయిడ్ హార్మోన్స్ వచ్చేసి మన బేసల్ మెటబాలిక్ రేట్ ని బోల్డంత వరకు మేనేజ్ చేస్తాయి అనమాట. అది ఎంత ఉన్నది అన్నది డిసైడ్ చేస్తాయి అనమాట. బేసల్ మెటబాలిక్ రేటు మన ఓవరాల్ హెల్త్ కి, గ్రోత్ కి, డెవలప్మెంట్ కి, బాడీ రిపేర్ కి అన్నిటికీ ఇంపార్టెంట్. సో మన బాడీ టెంపరేచర్ కూడా మన బేసల్ మెటబాలిక్ రేటే డిసైడ్ చేస్తుంది. మన బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ ఏదైతే ఉందో అది అన్నమాట. ఎంవి సైట్ కి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏ టైంలో అటెంప్ట్ చేయొచ్చు? ఎప్పుడైనా అటెంప్ట్ చేయండి అమ్మా. టైమింగ్స్ ఏమీ లేవు, మీరు ఎప్పుడైనా అటెంప్ట్ చేయొచ్చు. ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఆఫ్లైన్ టెస్ట్ మాత్రమే మీరు సెంటర్కి వెళ్ళి ఇస్తారు కాబట్టి అక్కడ టైమింగ్స్ ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్ మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఓకే, పదండి. సో ఈ బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ తక్కువ ఏదైతే జరుగుతుందో ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఎంత అవసరం అంత ప్రొడ్యూస్ అవుతే కరెక్ట్ గా ఉంటుంది. తక్కువ ప్రొడ్యూస్ అయితే బిఎంఆర్ తగ్గుతుంది, ఎక్కువ ప్రొడ్యూస్ అయితే బిఎంఆర్ ఎక్కువ అవుతుంది. అదే అన్నమాట. Going further, okay, so these hormones also support the process of red blood cell formation. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓకే, ఇవన్నీ మనకు ఓకే. కానీ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటి మనకి ఇక్కడ? మనకి థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా ఇంపార్టెంట్ రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ కి చాలా యూస్ఫుల్. మన బాడీలో ఎరిథ్రోసైట్ ప్రొడక్షన్ కోసం, ఓకే, ఏదైతే ప్రాసెస్ ఉన్నదో దాన్ని థైరాయిడ్ హార్మోన్ సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, నేను మీకు ఇక్కడ మళ్ళీ పెన్ తో కూడా అండర్లైన్ చేపిస్తున్నాను. మన రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ కోసం థైరాయిడ్ గ్లాండ్ కావాలి, థైరాయిడ్ హార్మోన్స్ కావాలి. ఫర్దర్ మన బాడీలో వాటర్ ఇంకా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా థైరాయిడ్ హార్మోన్స్ చూసుకుంటాయి. సో చూసుకుంటే ఓవరాల్ గా చాలా పనులు చేస్తున్నాయి థైరాయిడ్ గ్లాండ్స్. ఇప్పుడు మన థైరాయిడ్ గ్లాండ్ రెండు రెండు టైప్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న T3 T4 అన్న. దోస్ బోత్ ఆర్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ట్రై ఐడోథైరోనిన్స్ అని నేను చెప్పాను స్టార్టింగ్ లో. సో ఇంకొక మనకి ప్రోటీన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది. దిస్ ఇస్ ద ప్రోటీన్ హార్మోన్స్. దిస్ ప్రోటీన్ హార్మోన్ ఇస్ ఆల్సో ప్రొడ్యూస్ బై ద థైరాయిడ్ గ్లాండ్. ఇంకా దీని పేరు ఏంటి వచ్చేసి థైరో క్యాల్సిటోనిన్ లేదంటే క్యాల్సిటోనిన్ అంటాం. ఓకే, ఇది వచ్చేసి మన బ్లడ్ కాల్షియం లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. మోర్ అబౌట్ ఇట్ ఇన్ వన్స్ అండ్ డన్ విత్ పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్ అయిన తర్వాత దీని గురించి ఇంకా నేను డీటెయిల్ గా చెప్తాను అనమాట. అట్ ప్రెసెంట్ బ్లడ్ కాల్షియం లెవెల్ ని రెగ్యులేట్ చేస్తుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్ళి పారాథైరాయిడ్ హార్మోన్ అయిన తర్వాత నేను మీకు డీటెయిల్ గా చెప్పేస్తాను అసలు ఏం జరుగుతున్నది అన్నది. ఓకే, రైట్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద పారాథైరాయిడ్ గ్లాండ్. మన పారాథైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. మన పారాథైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో థైరాయిడ్ గ్లాండ్ కన్నా చాలా చిన్నగా ఉంటుంది. మన థైరాయిడ్ గ్లాండ్ ఒకటే పెద్ద స్ట్రక్చర్, కానీ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఒక పెద్ద స్ట్రక్చర్ కాదు, 4 చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో దెర్ ఆర్ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్, 1 pair ఈచ్ ఇన్ ద 2 lobes ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. మనం ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో ఇదోటి, 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 ఇదోటి. టోటల్ గా మనకి నాలుగు పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఈ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఒకే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దట్ ఈస్ పారాథైరాయిడ్ హార్మోన్ ఆర్ పెరాథ్ హార్మోన్ అంటారు. ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? ఒక పెప్టైడ్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దట్ ఈస్ పారాథైరాయిడ్ హార్మోన్ ఆర్ పెరాథ్ హార్మోన్. ద సెక్రీషన్ ఆఫ్ పీటీహెచ్ ఇస్ రెగ్యులేటెడ్ బై సర్క్యులేటింగ్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం. సో లాస్ట్ లో బై ద టైమ్ వీఆర్ ఎండింగ్ దిస్ లెక్చర్ మనం ఒక టేబుల్ కుదిరితే వేసుకుందాం. దేంట్లో అయితే మనం ఏవి పెప్టైడ్, ప్రోటీన్ హార్మోన్స్ ఏమిటి, మిగతా ఎలాంటి టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అని ఒక టేబుల్ వేసుకుందాం. దేంట్లో అయితే మనకి ఫ్యూచర్ లో వెళ్ళి ఫర్ సపోజ్ మనకి దీని బేసిస్ మీద క్వశ్చన్ వచ్చిందంటే మీరు కరెక్ట్ గా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో కేర్ఫుల్ గా వినండి. ఓకే, నేను ఇప్పుడు మీకు పారాథైరాయిడ్ హార్మోన్ గురించి చెప్పబోతున్నాను. మన పారాథైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉన్నదో పీటీహెచ్ అని ఏదైతే అంటున్నామో, పారాథైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో, పారాథైరాయిడ్ హార్మోన్ వచ్చేసి మన బ్లడ్ లోని
కాల్షియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసే పని చేస్తుంది. ఇట్ ఇంక్రీజెస్ అవర్ ఇట్ ఇంక్రీజెస్ అవర్ బ్లడ్ కాల్షియం లెవెల్స్. బ్లడ్ లోని కాల్షియం లెవెల్స్ ని ఏం చేస్తున్నది, ఎక్కువ పెడుతున్నది, అంటే మెయింటైన్ చేస్తున్నది అన్నమాట. బ్లడ్ లో కాల్షియం లెవెల్ తగ్గిపోకుండా అలా పెంచేసి ఉంచుతున్నది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేస్తున్నది, హౌ ఇస్ ఇట్ అచీవింగ్ ఇట్? ఈ పారాథైరాయిడ్ హార్మోన్ ది ఫంక్షన్ ఏంటి, ఎలా ఇది ఆ పర్టికులర్ బ్లడ్ కాల్షియం లెవెల్ ఎక్కువగా పెట్టగలుగుతుంది అంటే దెర్ ఆర్ త్రీ మెయిన్ ఫంక్షన్స్ దట్ ఇట్ విల్ డూ. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి అది ఏం చేస్తుందంటే, ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తుంది, మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ దగ్గరికి వెళ్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది, ఏదైతే నీకు ఫుడ్ లోంచి మాక్సిమం కాల్షియం వస్తున్నదో, ఆ ఫుడ్ డైట్ లోంచి వచ్చిన కాల్షియం ఏదైతే ఉందో, డైట్ కాల్షియం ఏదైతే ఉందో అది ఎంత కుదిరితే అంత అబ్జార్బ్ చెయ్యు అనేసి చెప్తుంది అనమాట. సో దాని అబ్జార్ప్షన్ ఏదైతే ఉన్నదో పెంచుతుంది మన పొట్టలోని, సారీ మన స్మాల్ ఇంటెస్టైన్ లోని. నెక్స్ట్ వచ్చేసి సెకండ్, అది ఏం చేస్తుంది అంటే మన కిడ్నీస్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సెకండ్ వచ్చేసి అదేం చేస్తుందంటే మన కిడ్నీస్ దగ్గరికి వెళ్తుంది. కిడ్నీస్ దగ్గరికి వెళ్ళి అదేం చేస్తుందంటే ఏదైతే యూరిన్ లోని కాల్షియం వెళ్ళిపోతున్నదో దాన్ని రీఅబ్జార్ప్షన్ చేపిస్తుంది. మన బాడీలో కాల్షియం తక్కువ అయిపోతున్నది సడన్ గా అంటే అప్పుడు మాత్రం పారాథైరాయిడ్ హార్మోన్, ఉట్టుకుంటే పారాథైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. మన బాడీలో బ్లడ్ కాల్షియం లెవెల్స్ తక్కువ అయిపోయి ఫర్ సపోజ్, అప్పుడు వెళ్ళి మన పారాథైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే కాల్షియం అనేది రీఅబ్జార్ప్షన్ చేపిస్తుంది మన నెఫ్రాన్ లో. అయిందా? లాస్ట్ అండ్ ద ఫైనల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఫర్ పారాథైరాయిడ్ హార్మోన్ ఈజ్ అవర్ బోన్స్. ఓకే, మన దుమ్ములు ఏవైతే ఉన్నాయో ఆర్ బోన్స్ ఆర్ రిజర్వాయర్స్ ఆఫ్ కాల్షియం. మన దుమ్ముల్లోని కాల్షియం అనేది స్టోర్ అయి ఉంటుంది, చాలా హై క్వాంటిటీస్ లో స్టోర్ అయి ఉంటుంది. ఈ బోన్స్ లో ఉన్న కాల్షియం ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. దానికి వల్లే బోన్ కి స్ట్రక్చర్ అండ్ ఇంటిగ్రిటీ వస్తున్నది, స్ట్రెంగ్త్ వస్తున్నది. ఆ బోన్స్ లో ఉన్న కాల్షియం ఒక స్టోరేజ్ పర్పస్ కోసమే కాకుండా బోన్ కి స్ట్రెంగ్త్ కూడా ఇవ్వడం. సో ఫర్ సపోజ్ బాడీలో ఇంకెక్కడ కాల్షియం లేదు, ఇంకే విధానంగా కూడా జిఐ ట్రాక్ట్ నుంచి అయినా కిడ్నీస్ నుంచి అయినా ఇంకెక్కువ కాల్షియం దొరకట్లేదు అంటే, బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అంటే అప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ వెళ్ళి బోన్స్ నుంచి కాల్షియం రిజార్ప్షన్ చేపిస్తుంది. ఓకే, కాల్షియం రిజార్ప్షన్ ఇది ఎలా చేపిస్తుంది, ఆస్టియోసైడ్స్ ఏదైతే యాక్షన్ ఉందో దాన్ని పెంచేస్తుంది ఇది వెళ్ళి. ఆస్టియోసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆస్టియోసైడ్స్ ఏం చేస్తాయి, కాల్షియం రిజార్ప్షన్ చేపిస్తాయి. సో వీటి యాక్టివిటీని పెంచేస్తుంది వెళ్ళి. పెంచడం వల్ల బోన్ అనేది రిజార్ప్షన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నా ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది మనకి, ఇక్కడ వరకు మనకి ప్రాబ్లం లేదు. వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ఏం జరుగుతున్నదో, మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంటర్లో పర్సంటేజ్ బిఎస్సి నర్సింగ్ కి అక్కర్లేదమ్మా, అడగరమ్మా. ఆంధ్రాలో అయితే అడుగుతారేమో చూడాలి, కానీ తెలంగాణలో అయితే అక్కర్లేదు. ఓకే, అది అన్నమాట. బట్ హోప్ఫుల్లీ అడగరమ్మా. ఓకే, డోంట్ వరీ. ఫర్ సపోజ్ అడుగుతున్నారు అంటే మీకు ఆంధ్రాలో అదే ఆ రూల్ ఉన్నది కదా, ఎంసెట్ ఇంకా ఐపీ పర్సంటేజ్ కావాలని, దాన్ని బట్టి అడుగుతారు. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఏడాది కొత్త బులెటిన్స్ వస్తాయి దాన్ని బట్టి. నా ఇప్పటి వరకు మనకు బాగానే ఉన్నది, ఇక్కడ మనకి టెన్షన్ లేదు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నార్మల్ సిచ్యువేషన్ లో ఇది ఓకే, మీరు చాలా హెల్దీగా ఉన్నారు, మీ బోన్స్ అనేవి రాబస్ట్ గా ఉన్నాయి, అంత బాగానే ఉందంటే ఓకే. ఫర్ సపోజ్ లెటస్ సే ఆ పర్సన్ ఈజ్ నాట్ దట్ హెల్దీ, పెద్ద అయిపోతున్నారు, ఏజ్ వచ్చేస్తున్నారు, ఇంకా వాళ్ళ డైట్ లో కూడా వాళ్ళ కాల్షియం సరిగ్గా తినట్లేదు. ఓకే, ఎవరైతే ఆల్రెడీ ఏజ్ ఆఫ్ 60, 65, 70 క్రాస్ అవుతున్నారో వాళ్ళ డైట్ లో కాల్షియం వెళ్ళట్లేదు, ఇంకో పక్క నుంచి బాడీలో కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నాయి, బ్లడ్ లో తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లమాటిక్ అది. ఎందుకంటే పారాథైరాయిడ్ హార్మోన్ పిచ్చి పిచ్చిగా ప్రొడ్యూస్ అయ్యి ఓకే బోన్ రిజార్ప్షన్ చేసేయచ్చు. బోన్ రిజార్ప్షన్ చేసి ఇట్ మే లీడ్ టు ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ మీ అందరికీ తెలుసు, ఆస్టియోపోరోసిస్ ఏదైతే ఉన్నదో దీనివల్ల బోన్స్ బ్రిటల్ అయి ఫ్రాక్చర్ అవుతాయి. కాకపోతే మనకి ఇంకొక హార్మోన్ కూడా ఉంది ఏదైతే ఆస్టియోపోరోసిస్ చేయొచ్చు, బట్ ఓన్లీ ఇన్ ఫీమేల్స్. ఫీమేల్స్ ఈస్ట్రోజన్ కూడా మనకి కాల్షియం అబ్జార్ప్షన్ లో చాలా వరకు హెల్ప్ చేస్తుంది, కాల్షియం డిపాజిషన్ లో హెల్ప్ చేస్తుంది. సో ఈస్ట్రోజన్ ది లెవెల్స్ పోస్ట్ మెనోపాజ్ తగ్గిపోతుంది అనమాట. దానివల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది అనేసి నేను మీకు లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ చెప్తున్నప్పుడు చెప్పాను, మీ అందరికీ గుర్తున్నట్లయితే. సో ఎవరికైతే గుర్తుందో వెరీ గుడ్, గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఎస్ట్రోజన్ కూడా ఫీమేల్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం లేదు, బాడీ డిపెండెంట్ అయిపోతుంది. కానీ ఒకసారి మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోయి మెనోపాజ్ అయిపోయింది, దాని తర్వాత ఇంక ఎస్ట్రోజన్ రిలీజ్ అవ్వదు. ఎస్ట్రోజన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల బోన్స్ లోకి కాల్షియం అసిమిలేషన్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది. దాని వలన ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కాల్షియం మంచిగా సప్లిమెంట్స్ తీసుకోవాలంటారు ఒకసారి మెనోపాజ్ అయిన తర్వాత ఫీమేల్స్ లో. మీ అమ్మగారు ఎవరైనా ఉన్నారంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే, యూ షుడ్ గో అండ్ టెల్ దెమ్
డిమినరలైజేషన్ అంటే ఇదేనన్న బోన్ రిజార్ప్షన్. ఓకే, యూ షుడ్ గో. ఒకసారి వాళ్ళకి మెనోపాజ్ అవుతున్నది అలాగేమైనా ఉన్నది అంటే, యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సైన్స్, యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ బయాలజీ, ఓకే, మీరు దాని గురించి వియర్డ్ అవ్వకుండా మీరే వెళ్ళి అడ్వైస్ చేయాలి దట్ దే షుడ్ టేక్ కాల్షియం సప్లిమెంట్స్. ఓకే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ వర్స్, ఓకే, దే షుడ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల బోన్స్ హెల్దీగా ఉంటాయి. ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే మంచి హెల్దీవి. ఓకే, న్యాచురల్ గా కూడా మన ఫుడ్ లో కాల్షియం తీసుకోవచ్చు, సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళ బోన్ రిజార్ప్షన్ కొంచెం తగ్గి బెటర్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఏవైతే ప్లాంట్ బేస్డ్ హార్మోన్స్ ఉన్నాయో, ఫైటో హార్మోన్స్ త్రూగా కూడా యాక్చువల్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ మధ్య. దేంట్లో అయితే ఆ ఫైటో హార్మోన్స్ ఎస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ అన్నమాట. ఎస్ట్రోజన్ లైక్ హార్మోన్స్ అనేవి ప్లాంట్స్ కొంచెం రిలీజ్ చేస్తాయి. ఆ హార్మోన్స్ ని యాక్చువల్ గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఫైటో హార్మోన్ థెరపీ అని అంటారు అనమాట. సో అంత డెప్త్ లో మనకి ఇప్పుడు అక్కర్లేదు, బట్ ఒక ఐడియా అనేది మీకు వచ్చింది. ఇప్పుడు లెటస్ టేక్ దిస్ సిచ్యువేషన్ ఫర్ అవర్ మైండ్. మనకి పారాథార్మోన్ ఇష్టం వచ్చినట్టు రిలీజ్ అయిపోతున్నది. రిలీజ్ అయ్యి బోన్స్ నుంచి కాల్షియం రిజార్బ్ చేసేసి బ్లడ్ లో కాల్షియం లెవెల్ పెంచేస్తున్నాం. నా కాల్షియం లెవెల్ బ్లడ్ లో అవసరం కన్నా ఎక్కువ కూడా ఉండడం ప్రాబ్లమే. ఓకే, మన బ్లడ్ లో ఎంత కాల్షియం కావాలో అంతే ఉండాలి. దానికన్నా ఎక్కువ ఫామ్ అయింది అనుకోండి, ఇట్ విల్ ఆల్సో బి అ ప్రాబ్లమాటిక్ థింగ్. సో దానికోసం దాన్ని ట్యాకిల్ చేయడానికి ఎవరు వస్తున్నారు? దాన్ని ట్యాకిల్ చేయడానికి వస్తున్నది, ఓకే, మన థైరోకాల్సిటోనిన్. ఓకే, థైరో క్యాల్సిటోనిన్. థైరోకాల్సిటోనిన్ ఏదైతే ఉందో, నేను ఇందాక చెప్పినట్టు మనకి థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తున్నది. ఇది పారాథైరాయిడ్ గ్లాండ్ కాదు. థైరోకాల్సిటోనిన్ ఫంక్షన్ ఏంటో తెలుసా? ఇది ఇట్ యాక్ట్స్ as an antagonistic hormone to actually ఇది ఇట్ యాక్ట్స్ as ఇట్ ఈస్ యాంటాగోనిస్టిక్ టు పిటిహెచ్. పారాథైరాయిడ్ హార్మోన్ కి యాంటాగోనిస్టిక్ గా పనిచేస్తుంది. అంటే ఏంటి? ఇది బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని తగ్గిస్తుంది అనమాట. బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బాడీలోని దాన్ని తగ్గిస్తుంది. తగ్గించడానికి ఇది ఏం చేస్తున్నది? తగ్గించడానికి ఇది ఏం చేస్తున్నది అంటే మెయిన్ బోన్ మినరలైజేషన్ ప్రమోట్ చేస్తుంది. బోన్ మినరలైజేషన్ ప్రమోట్ చేసి బోన్ మినరలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తుంది. ఇంకా బోన్ లోని కాల్షియం డిపాజిషన్ ని ప్రమోట్ చేస్తుంది. చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లోంచి ఏదైతే ఎక్సెస్ కాల్షియం ఉన్నదో బ్లడ్ లోని దాన్ని మళ్ళీ బోన్ పక్క మార్చడం జరుగుతుంది. ఇంకా చాలా ఎక్కువ కాల్షియం ఉందంటే యూరిన్ త్రూగా కూడా ఎలిమినేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. దట్ ఈస్ థైరోకాల్సిటోనిన్ ఏదైతే ఉందో దీన్ని మనం హైపోకాల్సమిక్ హార్మోన్ అంటాం. హైపోకాల్సమిక్ అంటే ఏమిటి? హైపో అంటే తగ్గించడం, కాల్షియం లెవెల్స్ ఎక్కడ? బ్లడ్ లోని. సో బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ తగ్గించడాన్ని మనం ఏమంటున్నాం? హైపోకాల్సమిక్ అంటున్నాం. అదే నేను ఇప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ గురించి అంటే దీన్ని నేను ఏమనొచ్చు? షుడ్ ఐ కాల్ ఇట్ హైపర్ కాల్సమిక్ హార్మోన్? అవునా కదా? బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ పెంచుతున్నది. దాని అర్థం ఏమిటి? ఇస్ ఇట్ హైపర్ కాల్సమిక్ ఆర్ నాట్? హైపర్ కాల్సమిక్ ఏనా? సో కెన్ వి కాల్ ఇట్ as హైపర్ కాల్సమిక్ హార్మోన్? హైపర్ కాల్సమిక్. సో బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ఎంత ఉన్నాయి అన్న దాని మీద మనం దాన్ని ఏది పెంచుతున్నది ఏది తగ్గిస్తున్నది అన్న దాని మీద మనం పీటీహెచ్ ఇంకా థైరోకాల్సిటోనిన్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ గా ఇవి రెండు హార్మోన్స్ దే బోత్ ఆర్ యాంటాగోనిస్టిక్ టు ఈచ్ అదర్. ఓకే, అది రండి ఇప్పుడు కొంచెం మనం యాక్చువల్ గా ఎన్సీఆర్టీ చదువుతాం. పారాథైరాయిడ్ హార్మోన్ increases the calcium levels in the blood. PTH acts on bones and stimulates the process of bone resorption, dissolution లేదంటే demineralization కూడా అంటాం. PTH also stimulates reabsorption of calcium by the renal tubules and increases calcium absorption from the digested food. Okay, సో ఇదంతా నేను మీకు ఇప్పుడు అదే చెప్పాను. It is thus clear that PTH is a hypercalcemic hormone. It increases the blood calcium levels. Along with TCT, it plays a significant role in calcium balance in our body. Okay, అది అన్నమాట. ఇక్కడ వరకు అయింది నాన్న. ఇట్ ఈస్ క్లియర్ టిల్ హియర్. ఇక్కడ వరకు మీద అయిపోయింది. నౌ లెట్ us టాక్ అబౌట్ థైమస్ గురించి మాట్లాడుకొని కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. ద థైమస్ గ్లాండ్ is a lobular structure located between lungs behind the sternum on the ventral side of aorta. ఓకే, ఇది లంగ్స్ కి వెనకాతల పక్క ఉంది. ఓకే, ఇది లంగ్స్ కి వెనక లంగ్స్ కి మధ్యలో ఉన్నది. ఇంకా అయోటాకి ముందు పక్క ఉంది. అంటే సో మన అయోటా ఇలా ఉన్నది అనుకోండి. ఈ అయోటా ఇలా ఉంటే దానికి ముందు పక్క ఉన్నది అనమాట, వెంట్రల్ సైడ్ లో ఉంది అనమాట. ఓకే, అది కానీ స్టర్నమ్ కి వెనక్కి ఉంది అది. సో ఇట్ ఈస్ బిట్వీన్ ది అయోటా అండ్ ద స్టర్నమ్. ఓకే, మన హార్ట్ ఏదైతే ఉందో హార్ట్ లో అయోటా ఏదైతే ఉందో, ఓకే, ఆ అయోటా ఇంకా ఏదైతే ఉందో దాని ముందునే ఉంటుంది అనమాట అది. ఓకే, జస్ట్ 1 minute నాన్న, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తున్నారా అండి? జస్ట్ గివ్ మీ 1 minute.
హలో ఛాంపియన్స్. ఛాంపియన్స్ అందరూ ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి అన్న. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఐ బి బ్యాక్. ఓకే, యూ కెన్ టేక్ అ 5 minutes బ్రేక్. జస్ట్ 5 minutes. 5 minute బ్రేక్ till 7:05 p.m. వరకు తీసుకోండి. ఓకే.
ఛాంపియన్స్, హలో హలో హలో. సారీ నాన్న, చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, రైట్. పదండి, మనం థైమస్ తో కంటిన్యూ చేద్దాం. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వస్తున్నదా? ఇస్ నా వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ నాన్న అందరికి? ఎస్, కంటిన్యూ చేద్దాం నాన్న, పదండి. లెట్ us కంటిన్యూ నాన్న, పదండి. ఓకే, సో ఇక్కడ మనం థైమస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, థైమస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో థైమస్ ఏదైతే ఉందో నాన్న, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్ అన్నమాట. ఓకే, థైమస్ గ్లాండ్ ఏదైతే ఉందో యాక్చువల్ గా ఓన్లీ అడాలసెన్స్ వరకు స్లోగా డెవలప్ అయ్యి, ఓకే, థైమోసిన్స్ అని యాక్చువల్ గా హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. థైమోసిన్స్ ఆర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పెప్టైడ్ హార్మోన్స్. ఇవన్నీ పెప్టైడ్ హార్మోన్స్. ఓకే, దే ఆర్ అ స్మాల్ గ్రూప్ ఆఫ్ పెప్టైడ్ హార్మోన్స్. ఇంకా ఇవి కంటిన్యూస్ గా మీ ప్యూబర్టీ వరకు రిలీజ్ అవుతుంటాయి. సో దీని గురించి డీటెయిల్ గా ఇప్పుడు చెప్పబోతున్నాను, వినండి. ఓకే, ద థైమస్ గ్లాండ్ ఇస్ అ లోబ్యులార్ స్ట్రక్చర్ లొకేటెడ్ బిట్వీన్ ద లంగ్స్ బిహైండ్ ద స్టర్నమ్ అండ్ మెంటల్ సైడ్ ఆఫ్ అయోటా. నేను ఇప్పుడే చెప్పాను. అండ్ మన హార్ట్ లో ఏదైతే అయోటా ఉంది కదా, మన లెఫ్ట్ వెంట్రికల్ అయోటాలోకి బ్లడ్ పంప్ చేస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్, చదువుకున్నాం కదా, రైట్? సో ఆ అయోటా ఏదైతే ఉందో దానికి ముందు పక్క ఉంటుంది అనమాట, మన స్టర్నమ్ కి వెనక పక్క. సో ఇలా వీటి రెండింటి మధ్యలో ఇలా ఇలా ఉన్నదంటే ఇది స్టర్నము, ఇది అయోటా అంటే వాటి మధ్యలో ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో ద థైమస్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో థైమస్ అనేది ఒక యాక్చువల్ గా మన లింఫాటిక్ సిస్టమ్ లో ఒక భాగంగా పనిచేస్తుంది. దిస్ గ్లాండ్ సిక్రీట్స్ పెప్టైడ్ హార్మోన్స్ కాల్డ్ థైమోసిన్స్. థైమోసిన్స్ అని కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ థైమోసిన్స్ ఏవైతే ఉన్నాయో దే ప్లే అ మేజర్ రోల్ ఇన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్ విచ్ ప్రొవైడ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. Okay. In addition, thymocytes also promote the production of antibodies to provide humoral immunity. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే థైమస్ ది రోల్ చాలా ఇంపార్టెంట్ కదా, మనకు అనిపించట్లా? థైమస్ ది రోల్ ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి. మనకి చూడండి, మనకి రెండు టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి. మన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, మన బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ ఉందో దాన్ని చూసుకున్నట్లయితే వీ హ్యావ్ టూ టైప్స్. ఒకటి సెల్ మీడియేటెడ్, మరొకటి ఇంకోటి ఏంటన్నా హ్యూమోరల్. ఓకే, టూ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంది. మన సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అందులోని యాక్చువల్ గాను సెల్స్ డైరెక్ట్ గా బయట నుంచి వచ్చే ఏదైతే ఫారెన్ బాడీస్ ఉన్నాయో, వైరస్లు, బ్యాక్టీరియా, ఇవన్నీ మన బాడీలోకి ఎంటర్ అయ్యాయి. ఫర్ సపోజ్ కోవిడ్ వైరస్ అనుకోండి, లేదంటే అలాంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, లేదంటే ఫంజై వచ్చింది మన బాడీలోకి. సో వాటిని యాంటీబాడీస్ తో చంపుతూ ఉంటే చావట్లేదు అవి. యాంటీబాడీస్ ఏం చేయలేకపోతున్నాయి వాటిని. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ త్రూగా మన టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, టీ సెల్స్ లోని టీ కిల్లర్ సెల్స్ అని ఒక టైప్ ఆఫ్ సెల్స్ వస్తాయి. అవేం చేస్తాయంటే యాక్చువల్ గాను వెళ్ళి యాక్చువల్ గా డైరెక్ట్ గా ఆ సెల్స్ ని చంపేస్తాయి అనమాట. వీటిని టీ సైటోటాక్సిక్ సెల్స్ అంటాం. సో ఈ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగా డెవలప్ అవడం అవసరం దానికోసం. దే హ్యావ్ టు బి డెవలప్డ్ రియలీ వెల్. ఓకే, సరేనా? సో ఆ బాగా డెవలప్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి? థైమస్ గ్లాండ్ కావాలి. థైమస్ గ్లాండ్ ఏదైతే థైమోసిన్స్ రిలీజ్ చేస్తున్నదో ఆ థైమోసిన్స్ యాక్చువల్ గాను టీ లింఫోసైట్స్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నాయి. వాట్ డి వి మీన్ బై డిఫరెన్షియేషన్? డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? మనందరం డిఫరెన్షియేషన్ గురించి ప్లాంట్ అనాటమీలో చదువుకున్నాం, ప్లాంట్ గ్రోత్ లో కూడా చదువుకున్నాం. అది కాకుండా అదే సెకండరీ గ్రోత్ వచ్చినప్పుడు కూడా చదువుకున్నాం. సో డిఫరెన్షియేషన్ అంటే ఏమీ లేదు నాన్న. ఎలాగైతే ప్లాంట్స్ లో మెరిస్టమాటిక్ సెల్ నుంచి పర్మనెంట్ సెల్ వచ్చిందో, సెల్ ది పూర్తిగా డెఫినేషన్ మారిపోయింది కదా అక్కడ. మెరిస్టమాటిక్ సెల్ ఓన్లీ డివైడ్ అవుతున్నది, కానీ పర్మనెంట్ సెల్ వెళ్ళి ఏదో ఫంక్షన్ చేస్తున్నది బాడీలో. అలాగే టీ సెల్స్ ఇమ్మెచ్యూర్ గా ఉంటాయి ముందు. ఓకే, సో అవి మెచ్యూర్ అవ్వడం చాలా అవసరం. మన బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయిపోతున్నాయి, కానీ ఇవి మెచ్యూర్ ఫామ్ లోనే ఉన్నాయి. ఇంకా అవి మెచ్యూర్ అవ్వాలి. అవి మెచ్యూర్ అయితేనే అవి యాక్చువల్ గా అవి చేసే పనులు అవి చేయగలవు. ఈ మెచ్యూరేషన్ ఏదైతే ఉన్నదో దాన్నే మనం డిఫరెన్షియేషన్ అంటున్నాము. ఈ డిఫరెన్షియేషన్ యాక్చువల్ గా థైమస్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ థైమోజిన్స్ అనేవి చేస్తాయి. సో ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి. మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంది, దట్ ఈస్ నోన్ ఎస్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. మన హ్యూమరల్ ఇమ్యూనిటీలోని ఏ సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే బి సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. బి లింఫోసైట్స్ హ్యూమరల్ ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవుతాయి. హ్యూమరల్ ఇమ్యూనిటీతో సంబంధించి చూసుకున్నట్లయితే బి లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా వెళ్ళి ఏ ఏ ఫారెన్ పార్టికల్స్ ని, లేదంటే ఫారెన్ ఆర్గానిజమ్స్ ని చంపవు. బట్ దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్. బట్ దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఇవి వచ్చేసి మనవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. మన బాడీలో 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏంటవి? ఎంజిడిఐ, ఐజిఎం, ఎంజి, ఐజిజి, ఐజిడి, ఐజిఏ, ఐజిఏ, మెక్డే అంటాం దాన్ని. ఎంజిడిఐ 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇమ్యూనోగ్లోబులిన్స్. ఈ 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ బాగా అవ్వాలి, ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలంటే బి సెల్స్ చాలా బాగా పనిచేయాలి. సో బి సెల్స్ చేత యాంటీబాడీస్ కూడా చాలా బాగా ప్రొడ్యూస్ చేయించడంలోని మన థైమస్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయిన థైమోసిన్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట.
ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం రండి. థైమస్ ఇస్ డీజనరేటెడ్ ఇన్ ఓల్డ్ ఇండివిజువల్స్. Thymus is degenerated in old individuals, resulting in a decreased production of thymosin. థైమస్ ఏదైతే ఉందో, ఎవరైతే ఏజ్ అయిపోతున్నారో, ఇంకా 70, 60, 70 అలా దాటినదంగా, ప్రాబ్లం ఏంటి అంటే మన థైమస్ గ్లాండ్ ఏదైతే ఉందో ప్యూబర్టీ వరకే గ్రో అవుతుంది. ఇట్ ఓన్లీ గ్రోస్ టిల్ ప్యూబర్టీ. అంటే మనది గ్రోత్ ఏదైతే ఉన్నదో థైమస్ గ్లాండ్ ది ఓన్లీ టిల్ ప్యూబర్టీ. ఓకే, గ్రోస్ గ్రోస్ టిల్ ప్యూబర్టీ. ప్యూబర్టీ వరకే గ్రో అవుతుంది ఇది. మరి ప్యూబర్టీ తర్వాత పరిస్థితి ఏంటి సార్? ప్యూబర్టీ తర్వాత మరి గ్రో అవ్వదు, ఫంక్షన్ అవుతుంది. ప్యూబర్టీ వరకు అలా సైజ్ లో గ్రో అవుతుంది, ఫంక్షన్ అవుతుంది. అలా ఫంక్షన్ అవుతూ 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 ఒకసారి ఏజ్ అలా అలా బై ఏజ్ అలా అలా ప్రోగ్రెస్ అవుతూ అవుతూ మన బాడీలోని ఇది స్లోగా డీజనరేట్ అవడం కూడా మొదలైపోతుంది. ఇంకా మరి దాని గ్రోత్ ఇంకా సపోర్ట్ అవ్వదు ఇంకా. సో అది డీజనరేట్ అయిపోతుంది. సో అది డీజనరేట్ ఓల్డ్ ఇండివిజువల్స్ లో అన్నిటికన్నా ఎక్కువ అవుతుంది. బికాస్ వాళ్ళ ఏజ్ అన్నిటికన్నా ఎక్కువ, అప్పటి వరకు ఇంక డీజనరేట్ అయిపోతుంది అనమాట. దాని వలన వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది చాలా వీక్ అయిపోతుంది. అండ్ దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అందుకే ఓల్డ్ ఏజ్ లోని ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి, త్వరగా వస్తాయి అన్నమాట. అది అన్నమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఓకే, నౌ లెట్ us డూ సమ్ క్వశ్చన్స్ నాన్న. కొన్ని క్వశ్చన్స్ చేద్దామా? పదండి, కొన్ని క్వశ్చన్స్ చేద్దాం రండి. ఓకే, రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్? దీంట్లోని ఏదైతే మనం చూస్తున్నాం, నీట్ 2023 క్వశ్చన్ ఇది. వీటన్నిటిలో నుంచి ఏది థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ చెయ్యదు అంటున్నారు. నాట్ అండర్ ద కంట్రోల్, నాట్ అండర్ ద కంట్రోల్, చాలా ఇంపార్టెంట్. ఏది థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ చేయదని అడుగుతున్నారు. సో పదండి అన్న ఈ క్వశ్చన్స్ చేసుకుందాం. మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, ఇది చేస్తున్నదా? చేస్తున్నది. ఓకే, చేస్తున్నది, కరెక్ట్. రెగ్యులేషన్ ఆఫ్ బేసల్ మెటబాలిక్ రేట్ చేస్తున్నది. స్లీప్ వేక్ సైకిల్ చేయట్లేదు, అది మెలటోనిన్ చేస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్, అదెవరు చేస్తున్నారు? అది కూడా మెలటోనిన్ చేస్తున్నది. సపోర్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్బీసీ ఫార్మేషన్, ఎస్, అది అది చేస్తున్నారు థైరాయిడ్ ని. సో మనకి సి ఇంకా డి అవుతుంది, ఆప్షన్ బి, ఆప్షన్ బి, ఆప్షన్ బి. ఓకే, డన్. ఓకేనా? అది అన్నమాట, ఇది అయింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది కూడా నీట్ 2022 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్? ఏది పారాథైరాయిడ్ హార్మోన్ ఎఫెక్ట్ కాదు అంటున్నారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటాం మనం ఫస్ట్. ఏది కాదంటున్నారు? స్టిమ్యులేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రోన్ రిసార్ప్షన్, ఇది పారాథైరాయిడ్ హార్మోన్ దే. ఓకే, డిక్రీజెస్ కాల్షియం లెవెల్ ఇన్ బ్లడ్, ఇది పారాథైరాయిడ్ హార్మోన్ దే. రీఅబ్సార్ప్షన్ ఆఫ్ కాల్షియం బై రీనల్ ట్యూబ్యూల్స్, ఇది పారాథైరాయిడ్ హార్మోన్ దే. డిక్రీజెస్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ డైజెస్టెడ్ ఫుడ్, రాంగ్. ఇంక్రీజ్ చేపిస్తుంది. కాల్షియం డైజెస్టెడ్ ఫుడ్ నుంచి అబ్సార్ప్షన్ ని ఇంక్రీజ్ చేపిస్తుంది, కాల్షియం అబ్సార్ప్షన్. ఇంక్రీజెస్ మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్ మెటబాలిజం తో సంబంధం లేదు. ఓకే, సో మనకి డి ఇంకా ఈ అవుతుంది. ఏదైంది నాన్న ఇందులోని? ఓకే, ఇది ఇంక్రీజెస్ కాల్షియం లెవెల్ ఇన్ బ్లడ్ కదా, ఇది రాంగ్ అయిపోయింది కదా, సారీ సారీ, నేను చూసుకోలేదు, ఇది ఒకటి తప్పైంది, రైట్. సో ఇది రాంగ్, అప్పుడు బిడిఈ అవుతుంది కదా, ఆప్షన్ బి, ఆప్షన్ బి. ఓకే, ఇది ఒకటి నేను ఆప్షన్ బి చూసుకోలేదు సార్, సారీ, స్టేట్మెంట్ బి సరిగా చూసుకోలేదు మనం. ఓకే, పదండి, ఇది అయిపోయింది. దిస్ ఇస్ ఆల్సో డన్. నెక్స్ట్, గ్రేవ్స్ డిసీజ్ ఇస్ కాజ్ డ్యూ టు, గ్రేవ్స్ డిసీజ్ దేని వల్ల వస్తున్నది? ఓకే, గ్రేవ్స్ డిసీజ్ మనం ఇంకోటి ఏం కూడా అంటాం, ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అంటాం. ఎగ్జోప్థాల్మిక్ అంటే ఏంటి? ఆప్థాల్మిక్ అంటే ఏంటి? ఆప్థాల్మీ అంటే ఐస్ గురించి, ఎగ్జో అంటే బయటికి వస్తుంది, అందుకే ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అంటాం. ఓకే, అది అన్నమాట. పదండి, డన్. ఓకే, ఈ క్వశ్చన్ చెప్పండి నాన్న. గ్రేవ్స్ డిసీజ్ ఏం చేస్తున్నాడు? థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి హైపర్ సెక్రేషన్ వలన వస్తున్నది. హైపర్ సెక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. ఓకే, డన్, అయింది. నెక్స్ట్ క్వశ్చన్, అ ప్రెగ్నెంట్ ఫీమేల్ డెలివర్స్ అ బేబీ హూ సఫర్స్ ఫ్రమ్ స్టంటెడ్ గ్రోత్, మెంటల్ రిటార్డేషన్, లో ఇంటెలిజెన్స్ కోషన్ అండ్ అబ్నార్మల్ స్కిన్. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్, చాలా మంచి క్వశ్చన్, నీట్ 2013 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ ఒక బేబీని డెలివర్ చేశారు, స్టంటెడ్ గ్రోత్ ఉంది, మెంటల్ రిటార్డేషన్ ఉంది, లో ఇంటెలిజెన్స్ కోషన్ ఉంది, ఇంకా అబ్నార్మల్ స్కిన్ ఉంది ఆ శిశువుకి. దీని రిజల్ట్ ఏమిటి? దేని వల్ల అలా జరుగుతున్నది? వై డిడ్ ఇట్ హ్యాపెన్? చెప్పండి. మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ కావాలి. మీరందరూ నా క్లాస్ వింటున్నారు అంటే మాత్రం ఆన్సర్ చెప్తారు. పదండి నాన్న, చెప్దాం. లెట్స్ టాక్ అబౌట్ ది ఆన్సర్. పదండి నాన్న, ఏంటి? వాట్ విల్ బి ది ఆన్సర్ నాన్న? ఆప్షన్ ఏ ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ ఇన్ ద డైట్. హైపర్, హైపర్ హైపో?
హైపోథైరాయిడిజం ఎందుకు వస్తున్నది? డెఫిషియన్సీ ఆఫ్ ఐయోడిన్ అన్నది. ఏ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ? వాట్ ఈస్ ద డిసీజ్ దట్ దే ఆర్ రిఫరింగ్ టు? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ దే ఆర్ రిఫరింగ్ టు? హెల్త్ కండిషన్ ఏమిటన్నది క్రెటినిజం. ఆ శిశువుకి క్రెటినిజం అయింది. ఎందుకంటే అమ్మ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైతే అమ్మ ఉన్నారో అమ్మ సరిగ్గా అయోడిన్ డైట్ లో తీసుకోలేదు. దానివల్ల పుట్టిన శిశువుకి కెరటినిజం అనేది వస్తుంది అనమాట, హైపోథైరాయిడిజం వల్ల. రైట్? ఓకే, ఇది మెయిన్ గా ఇంపార్టెంట్ ఏదైతే మనం గుర్తుపెట్టుకుంటాం. డన్, దిస్ ఇస్ డన్. టాక్సిక్ ఏజెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఫుడ్ విచ్ ఇంటర్ఫియర్ విత్ థైరాక్సిన్ సింథసిస్ లీడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ లీడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఇది ఒక అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ లా ఉంది కదా, ఇది ఒక అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ లా ఉందిలేండి. ఓకే, దీని ఆన్సర్ నార్మల్ గా చూసేసుకుందాం. సింపుల్ గాయిటర్ అంట. మనకి సింపుల్ గాయిటర్ యాక్చువల్ గాను హైపోథైరాయిడిజం వల్ల వస్తుంది. హైపోథైరాయిడిజం అంటే మన అయోడిన్ తక్కువ తింటున్నాం అంటే డయట్ లో, దాని వల్ల వస్తుంది. ఓకే, కానీ వీళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఇక్కడ, ఓకే, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. టాక్సిక్ ఏజెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఫుడ్ ఇంటర్ఫియర్ విత్ థైరాక్సిన్ సింథసిస్ అంటే మనకి ఫుడ్ లో ఉన్న టాక్సిక్ ఏవైతే ఉన్నాయో, టాక్సిన్స్ ఉన్నాయో, మనకి గాయిట్రోజన్స్ అంటాం. ఫుడ్ లో మనకి క్యాబేజ్, ఇంకా లెట్యూస్ లాంటి కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. ఆ ఈ క్యాబేజ్ ఫ్యామిలీ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని వెజిటబుల్స్ లోని గాయిట్రోజన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అందుకే వాటిని పచ్చిగా తినకూడదు అంటారు. పచ్చిగా వాటిని తిన్నాము అంటే ఆ గాయిట్రోజన్స్ మన బాడీలోకి వెళ్తాయి. కుక్ చేసినప్పుడు ఆ గాయిట్రోజన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అందుకే వాటిని కుక్ చేసుకొని తినాలన్నమాట. అది. సో కొన్నిటిలోని యాక్చువల్గా ఈ గాయిట్రోజన్స్ ఉంటాయి. ఆ గాయిట్రోజన్స్ వెళ్ళి సింపుల్ గాయిటర్ చేస్తాయి అనమాట. ఓకే, సో అది ఫుడ్ గాయిట్రోజన్స్ వల్ల అవుతున్నది. సో లెట్ అస్ రిమెంబర్ దిస్. సింపుల్ గాయిటర్ మనకి యాక్చువల్ గా థైరాక్సిన్ సింథసిస్ తోటి ఇవి ఇంటర్ఫేర్ చేస్తున్నాయి. థైరాక్సిన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, అది అన్నమాట. పదండి. సో నెక్స్ట్ ముందుకు వెళ్దాం నాన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ కంటైన్స్ అయోడిన్? ఇప్పుడు మీరు అందరూ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనందరికీ తెలుసు. థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకి అయోడిన్ అనేది ఉంటుంది. రైట్? నెక్స్ట్, a health disorder that results from deficiency of thyroxine in adults. అడల్ట్స్ లో థైరాక్సిన్ డెఫిషియెంట్ అవడం వల్ల ఆ లో మెటబాలిక్ రేట్, ఇంక్రీజ్ ఇన్ బాడీ వెయిట్, టెండెన్సీ టు రీటైన్ వాటర్ ఇన్ టిష్యూస్. చాలా మంచి క్వశ్చన్. ఓకే, అడల్ట్స్ లో వెళ్ళి మనకి లో మెటబాలిక్ రేట్ అనేది వస్తుంది, బిఎంఆర్ తగ్గుతున్నది. హైపోథైరాయిడిజం లోనే బిఎంఆర్ తగ్గుతుంది. బిఎంఆర్ తగ్గి బాడీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా రీటైన్ చేయడం జరుగుతుంది. సో రీటైనింగ్ వాటర్ ని మనం ఏమంటాం తెలుసా? ఈడెమా అంటాం అన్న. దీన్నే మనం ఈడెమా అంటాం. మనం బాడీలోని వాటర్ రీటైన్ చేస్తాం కదా కొన్ని జాగాలో, దాన్ని మనం ఇడమా అంటాం. సో ఇడమా అంటే ఏంటన్నా? విచ్ ఆఫ్ దమ్ ఈజ్ ఇడమా? మిక్స్డమా. మిక్స్డమా ఏదైతే ఉందో దాంట్లో యాక్చువల్ గా వాటర్ రీటైన్ చేయడం జరుగుతుంది. ఇంకా మెన్స్ట్రల్ సైకిల్స్, ఫీమేల్ అయితే మెన్స్ట్రల్ సైకిల్ కూడా దీంట్లో ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, పదండి. రైట్, దీంతో మనకి థైరాయిడ్ గ్లాండ్ తో సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకే, అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు అడ్రినల్ గ్లాండ్. ఓకే, పదండి. సో ఇంకా అడ్రినల్ గ్లాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడి వరకు ఎలా ఉంది నాన్న క్లాసు? మీకు అర్థం అవుతున్నదా లేదా? ఈజీగా ఉందా, డిఫికల్ట్ గా ఉందా, ఎలా ఉన్నదో నాకు ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి. జస్ట్ టేక్ 1 minute, త్వరగా నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దాని తర్వాత మనం ఎటర్నల్ గ్లాండ్ తో కంటిన్యూ చేసుకుందాం. పదండి నాన్న, ప్లీజ్ గివ్ మీ ఎ స్మాల్ ఫీడ్బ్యాక్. త్వరగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో చాట్ సెక్షన్ లో మీకు ఎలాగ ఉన్నది? క్లాస్ అర్థం అవుతున్నదా? స్పీడ్ బాగానే ఉన్నదా? ఇదే స్పీడ్ లో కంటిన్యూ అయిపోదామా? క్వశ్చన్స్ అర్థం అవుతున్నాయా లేదా అన్నది నాకు చెప్పండి. పదండి నాన్న. ఫాస్ట్, అందరూ ఫాస్ట్ గా చెప్తారు. మనం ఇంకేమైనా ఇంప్రూవ్ చేయొచ్చా క్లాస్ లో ఏమిటి అన్నది మీరు చిన్న ఫీడ్బ్యాక్ నాకు కావాలి. పదండి. ఓకే, సో యూ కెన్ లీవ్ ద ఫీడ్బ్యాక్ ఇన్ ద చాట్ సెక్షన్. ఓకే, ఇంతట్లో మనం ఇంకా అడ్రినల్ గ్లాండ్ స్టార్ట్ చేసేద్దాం. షుడ్ వి స్టార్ట్ విత్ అడ్రినల్ గ్లాండ్? స్టార్ట్ చేద్దామా? పదండి అన్న. అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉందో మన కిడ్నీ మీద ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద గ్లాండ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఆన్ అవర్ కిడ్నీస్. ఒక్కొక్క కిడ్నీ మీద ఒక్కొక్క అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. ఓకే, our body has one pair of adrenal glands, one at the anterior part of each kidney. యాక్చువల్ గా యాంటీరియర్ పార్ట్ అని రాశారు కదా, దీంట్లోనే యాక్చువల్ గా మనకి కరెక్షన్ అనేది జరిగింది. వన్ ఎట్ ద టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ. ఓకే, వన్ ఎట్ ద టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ. ఒక్కొక్క కిడ్నీకి మీద పక్క ఉంటాయి అన్నమాట. అవి కిడ్నీకి మీద పక్క ఉంటాయి. ఓకే, సో మనకి యాక్చువల్ గా కిడ్నీకి మీద పక్క ఉన్నాయి కానీ మనకి కిడ్నీకి యాంటీరియర్ పార్ట్ లో లేవు. వన్ ఎట్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ఈచ్ కిడ్నీ అన్నది రాంగ్. అది ఎన్సీఆర్టీ లోని ఇప్పుడు కరెక్షన్ చేయడం జరిగింది. The gland is composed of two types of tissues. The centrally located tissue is called adrenal medulla, and the outside to this lies the adrenal cortex.
మనకి యాక్చువల్ గా చూసుకున్నట్లయితే రెండు పార్ట్స్ ఉన్నాయి నాన్న. ఒకటి అడ్రినల్ మెడులా ఏదైతే లోపల పక్క ఉంది, ఇంకోటి అడ్రినల్ కార్టెక్స్ ఏదైతే బయట పక్క ఉంది. ఓకే, అడ్రినల్ మెడులా మరియు అడ్రినల్ కార్టెక్స్. సో అడ్రినల్ మెడులా ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి యాక్చువల్ గా రెండు టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ సో రెండు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వాటిని మనం క్యాటకోలమీన్స్ అంటాం. ఎపినెఫ్రిన్ మరియు నాన్ ఎపినెఫ్రిన్, లేదంటే అడ్రినలిన్ నాన్ అడ్రినలిన్ అంటాం వాటిని. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటాం వాటిని. అదే మనకి అడ్రినల్ కార్టెక్స్ ఏదైతే ఉందో అడ్రినల్ కార్టెక్స్ లో వచ్చేసి మనకి గ్లూకోకార్టికాయిడ్స్ మరియు మినరలోకార్టికాయిడ్స్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ దెమ్ వన్ బై వన్. రండి, మనది ఏదైతే అడ్రినల్ గ్లాండ్ ఉందో రెండు భాగాల్లో డివైడ్ చేస్తాం. ఒకటి అవుటర్ కార్టెక్స్, ఇంకోటి ఇన్నర్ మెడ్యులా. ఓకే, అవుటర్ కార్టెక్స్ మరియు ఇన్నర్ మెడ్యులా. అవుటర్ కార్టెక్స్ ఏదైతే బయట పక్క ఉంటుందో, అవుటర్ కార్టెక్స్ ఏదైతే ఉందో అవుటర్ కార్టెక్స్ వచ్చేసి ఓకే మనకి యాక్చువల్ గాను రెండు టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి ఫస్ట్ నేను చూసుకున్నట్లయితే మనం మూడు భాగాల్లో ఫస్ట్ దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, జిఎఫ్ఆర్ అంటాం. ఒకటి జోనా గ్లామరులోజా. ఓకే, దాని తర్వాత జోనా ఫెసిక్యులేటా, లాస్ట్ వచ్చేసి జోనా రెటిక్యులారిస్. దీన్ని మనం ఒక నిమోనిక్ తో గుర్తుపెట్టుకోవచ్చు, జిఎఫ్ఆర్. జిఎఫ్ఆర్ జిఎఫ్ఆర్ అంటే ఏంటి నాన్న? గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్. ఎక్కడ ఉంటుంది? కిడ్నీలోనే. సో కిడ్నీతో సంబంధించింది ఎటర్నల్ గ్లాండ్, కిడ్నీ దగ్గరే ఉన్నది కదా. సో అదే నిమోనిక్ తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అన్న జిఎఫ్ఆర్ కదా. సో అదే జిఎఫ్ఆర్ ఇక్కడ యూస్ చేయండి. జోనా గ్లోమరులోజా, జోనా ఫెసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్ అనమాట జిఎఫ్ఆర్. ఓకే, ఇప్పుడు ఈ అవుటర్ కార్టెక్స్ ఏదైతే ఉందో నాన్న, ఈ అవుటర్ కార్టెక్స్ ఏదైతే ఉందో ఓకే, ఈ అవుటర్ కార్టెక్స్ లోని మనకి రెండు టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో ఓకే, బోత్ దీస్ హార్మోన్స్ ఆర్ స్టిరాయిడ్ హార్మోన్స్. ఈ స్టిరాయిడ్ హార్మోన్స్ ని మనం ఏమంటాం? కార్టికోస్టిరాయిడ్స్ అంటాం. కార్టికోస్టిరాయిడ్స్ అంటాం. ఈ కార్టికోస్టిరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మన బయట పక్క ఏదైతే నేను మీకు చూపించానో బయట ఎటర్నల్ కార్టెక్స్ లో ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. సో దీంట్లో మళ్ళీ మనకి రెండు రకాలు వస్తాయి అన్నమాట. ఒకటి గ్లూకోకార్టికాయిడ్స్ వస్తాయి, రెండోది మినరలోకార్టికాయిడ్స్ వస్తాయి. గ్లూకోకార్టికాయిడ్స్ మరియు మినరలోకార్టికాయిడ్స్. ఓకే, గ్లూకోకార్టికాయిడ్స్ ది ఎగ్జాంపుల్ కార్టిజాల్. మనం చదువుకోబోతున్నాం దాని గురించి. అది ఏం చేస్తున్నది? మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మినరలోకార్టికాయిడ్స్ లో మనకి ఆల్డోస్టెరాన్ వస్తుంది. ఏదైతే మనది రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్, మన ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో చదువుకుంటాం కదా. ఆర్ఏఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ఇది ఆల్డోస్టెరాన్. ఓకే, అది అన్నమాట. ఇది వచ్చేసి మనకి కార్టెక్స్ తో సంబంధించి. మన మెడ్యులా ఏదైతే ఉందో ఆన్ ది అదర్ సైడ్, మన మెడ్యులా ఏదైతే ఉందో ఓకే, మన మెడ్యులాలో ఓన్లీ రెండు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హార్మోన్స్ మనం ఓకే క్యాటకోలమైన్స్ అంటాం. వి కాల్ దెమ్ యాస్ క్యాటకోలమైన్స్. ఆ క్యాటకోలమైన్సే మనకి అడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్, అడ్రినలిన్ ఆర్ దీన్ని మనం ఎపినెఫ్రిన్ అని అంటాము. ఎపినెఫ్రిన్ ఆర్ నార్ అడ్రినలిన్, లేదు అంటే దాన్ని నార్ ఎపినెఫ్రిన్ అని కూడా అనొచ్చు. నార్ ఎపినెఫ్రిన్ అని కూడా అనొచ్చు. ఓకే, అది అన్నమాట. వీటి రెండింటిని మనం ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్స్ అంటాం. వాట్ డు వి కాల్ దెమ్? ఫైట్, లేదు అంటే ఫ్లైట్ హార్మోన్స్ అంటాం. ఫైట్ లేదంటే ఫ్లైట్ హార్మోన్స్ అని అంటాం. రైట్, ఓకేనా నాన్న? సరేనా? ఇది అన్నమాట సంగతి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు మేబీ మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఓకే, బేసిక్ గా మన అడ్రినల్ గ్లాండ్ ఎలా డిజైన్ చేయబడిందో ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ రీడింగ్ చేద్దాం. బాగుంటుంది పదండి. ఓకే, రండి. సో అండర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ బై ది అడ్రినల్ కార్టెక్స్ alters the carbohydrate metabolism, causing acute weakness and fatigue, leading to a disease called as Addison's disease. అడిసన్స్ డిసీజ్ లో ఏం జరుగుతుందంటే మనది ఏదైతే కార్టిజాల్ ఉన్నదో ఆ కార్టిజాల్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కార్టిజాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిందంటే
కుషింగ్ సిండ్రోమ్. కార్టిజాల్ తక్కువ ప్రొడ్యూస్ అయిందంటే ఎడిసన్స్ డిసీజ్. ఇది కూడా రాసేస్తాను నేను ఇక్కడ, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. మనకి ఏదైతే కార్టిజాల్ ఉన్నదో ఆ కార్టిజాల్ ఇంకా ఏవైతే గ్లూకోకార్టికాయిడ్స్ ఉన్నాయో, ఓకే, అవి యాక్చువల్ గాను మనకి తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది అనుకోండి, తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది అంటే మనకి ఎడిసన్స్ డిసీజ్. ఓకే, అదే మనకి కార్టిజాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది అనుకోండి, దాన్నే మనం ఏమంటాం, కుషింగ్ సిండ్రోమ్ అంటాం. కుషింగ్ సిండ్రోమ్. ఎడిసన్స్ డిసీజ్ గురించి మాత్రం ఇప్పుడు మీ బుక్ లో ఇచ్చారు, కుషింగ్ సిండ్రోమ్ గురించి ఇవ్వలేదు. ఓకే, సో చూడండి, అండర్ ప్రొడక్షన్ వల్ల ఏమవుతున్నది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎఫెక్ట్ అయ్యి వీక్నెస్ అవుతున్నది, బాగా అక్యూట్ వీక్నెస్, చాలా ఎక్కువ వీక్నెస్ అవుతుంది, ఫటీగ్ అవుతుంది. ఓకే, దాన్నే మనం ఎడిసన్ డిసీజ్ అంటాం. కుషింగ్ సిండ్రోమ్ లోని ఓవర్ గా ప్రొడక్షన్ అవుతున్నది. ఓవర్ ప్రొడక్షన్ వల్ల ఏమవుతుందంటే యాక్చువల్ గాను ఏదైతే గ్లైకోజన్ స్టోర్స్ ఉన్నాయో బాడీలో చాలా ఫాస్ట్ గా యూటిలైజ్ అయిపోతుంటాయి అనమాట. ఓకే, సో దాని వల్ల హెడ్ ఏక్, హైపర్ యాక్టివ్నెస్ అవన్నీ వస్తాయి. సో ముందుకు వెళ్ళిపోదాం, ఇప్పుడు అంత మనకు అవసరం లేదు అలాగే. పదండి. రైట్, గోయింగ్ ఫర్దర్, మనం ద అడ్రినల్ మెడ్యులా సిక్రీట్స్ టూ హార్మోన్స్ నేను చెప్పాను, అడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్ అండ్ నార్ అడ్రినలిన్ ఆర్ నార్ ఎపినెఫ్రిన్. ఓకే, ఇప్పుడు దీస్ ఆర్ కామన్లీ నోన్ as క్యాటకోలమీన్స్. వీటిని మనం కామన్ గా ఏమంటాం, క్యాటకోలమీన్స్ అంటాం. ఏమంటాం నాన్న, క్యాటకోలమీన్స్ అంటాం. Adrenaline and noradrenaline are rapidly secreted in response to stress of any kind during emergency situation. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకున్నాను నాన్న. ఓకే, చూడండి, లెట్ us సే మీలో నేను ఒకరిది పేరు తీసుకుంటాను. ఓకే, ఎవరి పేరు తీసుకోవచ్చు, ఎవరిది తీసుకోవచ్చు, మీ అందరిలోని ఎవరిది పేరు తీసుకోవచ్చు, ఎవరిదో ఒకరిది పేరు తీసుకుందాం. ఓకే, లెట్ us సే ఓకే, రామ్ ఇంకా భరత్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, రాము మరియు భరత్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకేనా, ఎలాగో దసరా మనకి ఇప్పుడు ఫుల్ దసరా థీమ్ లో మాట్లాడుకుందాం. ఓకే, రాముడు ఇంకా భరతుడు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, చక్కగా మూవీ చూడడానికి వెళ్ళారు అనమాట. ఓకే, మూవీ చూడడానికి వెళ్ళి క్లాసులు బంక్ కొట్టి మూవీ చూడడానికి వెళ్ళారు, కోచింగ్ క్లాసులు బంక్ కొట్టేసి మూవీకి వెళ్ళారు. మూవీకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే రిటర్న్ వస్తున్నారు అనమాట. రిటర్న్ వస్తున్నప్పుడు ఏం జరిగింది, ఓకే, ఎలాంటి మూవీకి వెళ్ళారు, దయ్యం సినిమాకి వెళ్ళారు అనమాట. ఓకే, దయ్యం సినిమా ఉంటుంది కదా, ఓకే, ఆ దయ్యం సినిమాకి వెళ్ళారు అనమాట. సో అందుకే ఇప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు ఏమైనా కాంజరింగ్ లాంటి సినిమాకి వెళ్ళి రాత్రి టైంలో మంచి కిక్ ఉంటది, నైట్ టైంలోనే బాగుంటది అనేసి నైట్ షోకి మరీ వెళ్ళొచ్చారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు దానివల్ల ఏం జరిగిందంటే ఫుల్ భయం వేస్తున్నారు వాళ్ళకి ఇంటికి రిటర్న్ వస్తున్నప్పుడు అనమాట. దారిలో ఫుల్ ఎవ్వరు లేరు, రాత్రి ఒక 11:30 12 అవుతున్నది, ఇద్దరికి భయం వేస్తున్నది, అబ్బాయిలు ఇద్దరికి. ఇప్పుడు మనకి భరత్ది ఇల్లు ఇంకా రామ్ది ఇల్లు, ఏదో రాముడిది ఇల్లు, రెండు పక్క పక్కన లేన్స్ లోనే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ భరత్ ఎస్కేప్ కొట్టేస్తాడు, నా ఇల్లు వచ్చింది నువ్వు వెళ్ళేళ్ళని వదిలేస్తాడు. ఇప్పుడు రాముడు ఒక్కడే అయిపోయాడు పాపం. సో రాముడు ఏం చేస్తున్నాడు, మెల్లిగా వెళ్తున్నాడు అన్నమాట, నడుస్తున్నాడు. అప్పుడేమో ఈ వెంకటేష్ మల్లేశ్వరిలో కథ చెప్తాడు కదా. ఓకే, ఏంటది, సునీల్ భయపెట్టడానికి మీ అందరూ చూసే ఉంటారు మీరందరూ కదా. రైట్, సో అలాంటి ఏదైతే కథ ఉందో అలాంటి మైండ్ సెట్ లో ఉన్నాడు అనమాట. ఫుల్ భయం వేస్తున్నారు పాపం. ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడాను ఏదో దయ్యాలు భూతాలు ఉన్నట్టు భయపడుతున్నాడు పాపం. ఓకే, సో ఫుల్ ఆ టెన్షన్ లో ఇంకా పరిగెట్టం మొదలెడు, అమ్మో నేను ఇంక ఫాస్ట్ ఇంటికి వెళ్తానని పరిగెట్టం మొదలెడతాడు. మొదలెట్టి ఫటాఫట్ ఫాస్ట్ పరిగెట్టి ఇంటి ఉన్న కాంపౌండ్ వాళ్ళు దూకేసి లోపలికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ఈ భయం ఉన్న టైంలోని, ఈ స్ట్రెస్ ఉన్న టైంలోని, ఫర్ సపోజ్ మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మన స్ట్రెస్ లేదంటే భయం ఉన్న టైంలోని ఎప్పుడైతే మనం ఇలాంటి టెన్షన్ గా ఉంటాం, భయపడుతున్నాం, పరిగెడదాం అనుకుంటున్నాం అంటే అలాంటప్పుడే మనకి మన బాడీలోని అడ్రినల్ గ్లాండ్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాటకోలమిన్స్ ఏవైతే ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, లేదు అంటే ఆ, మనకి అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ అంటారు. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తాయి, మనకి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తాయి. అన్నిటికన్నా ఫస్ట్ వెళ్ళి మనకి ఏం చేస్తాయంటే మన బాడీలో గ్లైకోజన్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో లివర్ లోని మజిల్స్ లోని, వాటిని బ్రేక్ చేసి త్వరగా గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి బ్లడ్ లో గ్లూకోజ్ తీసుకొని వస్తాయి. రెండోది, దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ వస్తుంది త్వరగా, గ్లూకోజ్ నుంచి వేరే ఏటీపీ ఫామ్ అవుతుంది, ఎనర్జీ వచ్చి మనం పరిగెట్టడం స్టార్ట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇదొకటి నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి, ఎప్పుడైతే తను పరిగెడుతున్నాడో, రాముడు ఎప్పుడైతే పరిగెడుతున్నాడో భయం వలన, మీకు అనిపించట్లేదు ఆ భయంలోని ఫాస్ట్ గా పరిగెట్టడం వల్ల ఊపిరి
సో దానివల్ల మన రెస్పిరేటరీ రేట్ అనేది పెరుగుతున్నది. సో ఊపిరి రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది, ఫాస్ట్ గా ఊపిరి తీసుకుంటాం, ఊపిరి తీసుకుంటాం. హార్ట్ రేట్ పెరుగుతుంది, హార్ట్ బీట్ రేట్. ఓకే, ప్యూపిల్స్ డైలేట్ అవుతాం, అమ్మో అనేసి భయపడి ఫాస్ట్ పరిగెత్తుంది, ప్యూపిల్స్ డైలేట్ అవుతాయి. ఓకే, దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి ఓకే మిగతా ఏవైతే నంబర్ ఆఫ్ చేంజెస్ స్వెట్టింగ్ అవన్నీ కూడా జరుగుతుంది అనమాట. రైట్, ఇది బేసిక్ గా. సో దీస్ ఆర్ ద మెయిన్ రెస్పాన్సెస్ దట్ దీస్ హార్మోన్స్ క్రియేట్. అందుకే వీటిని ఎమర్జెన్సీ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో ఏవైతే మీరు ఇప్పుడు ఈ వండర్లా లేదంటే పెద్ద పెద్ద పార్కుల్లో వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి. ఓకే, ఇలా మీదకి వెళ్ళి ఇలా కిందకి తెస్తారు. మీకు ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే వస్తున్నదో దాన్ని అడ్రినలిన్ రష్ అంటారు. ఓకే, దీస్ రైడ్స్ ఆఫర్ అడ్రినలిన్ రష్ అంటారు. అడ్రినలిన్ రష్ అంటే అదే అన్నమాట. మీకు సడన్ గా ఒక ఎక్సైట్మెంట్ ఫీలింగ్ లాగా వస్తుంది అనమాట. అంత మీదకి వెళ్ళి కిందకు వస్తున్నారు, భయము ఎక్సైట్మెంట్ రెండు ఉన్నాయి. అలాంటప్పుడు అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. రైట్, సో దిస్ ఆర్ వన్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి ఇప్పుడు వినండి ఇక్కడ వన్ బై వన్. ఓకే, చూడండి. దీస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అలర్ట్నెస్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాయి, అలర్ట్నెస్ ని ఇంక్రీజ్ చేస్తాయి. మీరు ఇంకా అలర్ట్ అవుతారు. ప్యూపిలరీ డైలేషన్, ప్యూపిల్స్ డైలేట్ అవుతాయి. పైలో ఎరెక్షన్, ఓకే, ఏవైతే జుట్టు ఉన్నదో జుట్టు ఇలాగా నించోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత స్వెట్టింగ్, ఇవన్నీ జరుగుతాయి. బోత్ ద హార్మోన్స్ ఇంక్రీజ్ ద హార్ట్ బీట్, స్ట్రెంత్ ఆఫ్ ద హార్ట్ కాంట్రాక్షన్ అండ్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్. Catecholamines also stimulate the breakdown of glycogen, resulting in an increased concentration of glucose in blood. Glucose the blood loni levels పెరుగుతాయి. In addition, they also stimulate the breakdown of lipids and proteins. లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్ కూడా బ్రేక్ డౌన్ చేసి పెడతాయి. ఫర్ సపోజ్ గ్లూకోజ్ సరిపోలేదు బాడీలో ఉన్నది అంటే లిపిడ్స్ ప్రోటీన్స్ నుంచి కూడా ఎనర్జీని పొందాలన్నమాట. అలాగే అది. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్రినల్ మెడ్యులాలో ఉన్న హార్మోన్స్. ఇప్పుడు మనం ఎడ్రినల్ కార్టెక్స్ వచ్చేద్దాం. ఎడ్రినల్ కార్టెక్స్ గురించి ఇందాకలే చెప్పాను. ఏదైతే అవుటర్ కార్టెక్స్ ఉన్నదో నాన్న, ఆ కార్టెక్స్ మనం మూడు భాగాల్లో డివైడ్ అవుతుందని చెప్తాను. ఏం చెప్పాను నేను? అవుటర్ కార్టెక్స్ ఏదైతే ఉందో అది మూడు భాగాల్లో డివైడ్ అవుతున్నది. జోనా గ్లోమరులోసా, జోనా ఫెసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్ అని చెప్పాను. జిఎఫ్ఆర్ అని చెప్పాను, మీ అందరికీ గుర్తున్నట్లయితే. సో ఈ జిఎఫ్ఆర్ ఏదైతే ఉన్నదో ఒక్కొక్క దాంట్లో ఒక్కో టైప్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. మన జోనా గ్లోమరులోసా ఏదైతే అన్నిటికన్నా బయట పక్క ఉన్నదో దిస్ ఇస్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అనమాట. అవుట్ సైడ్ టు, ఇది వచ్చేసి ఇన్సైడ్. అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అనమాట ఇది. ఓకే, బయట నుంచి లోపలికి అనమాట. సో జోనా గ్లోమరులోస్ అన్నిటికన్నా బయట పక్క ఉంది, జోనా రెటిక్యులరిస్ అన్నిటికన్నా లోపల పక్క ఉంది. జోనా గ్లోమరులోసా టెస్టోస్టెరాన్, ఎస్ట్రోజన్ లాంటి ఆండ్రోజన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఫాసిక్యులేటర్. మీకు అనిపిస్తుంది సార్ ఈ పర్టికులర్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే సెక్స్ హార్మోన్స్ కదా ఇవి యాక్చువల్ గా టెస్టిస్ లోని ఇంకా ఓవరీస్ లో కదా ప్రొడ్యూస్ అవ్వని అంటారు. కరెక్టే, కానీ కొంత అమౌంట్ ఆఫ్, చాలా స్లైట్ అమౌంట్ ఆఫ్ ఏవైతే సెక్స్ హార్మోన్స్ ఉన్నాయో అది మనకి మేల్స్ లో ఫీమేల్స్ లో ఇద్దరిలో నేను మనకి ఎడ్రినల్ కార్టెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫెసిక్యులేటా వచ్చేసి మనకి గ్లూకోకార్టికాయిడ్స్, కార్టిజోల్, కార్టిజోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా రెటిక్యులారిస్ వచ్చేసి మినరలోకార్టికాయిడ్స్, ఆల్డోస్టెరాన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, పదండి దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడతాం రండి. ఓకే, పదండి. నా మూడు లేయర్స్ గురించి ఇందాకలే చెప్తాను. ద అడ్రినల్ కార్టెక్స్ secretes many hormones commonly known as corticoids. వీటిని కార్టికాయిడ్స్ అంటాం. ద కార్టికాయిడ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఆర్ నోన్ as గ్లూకోకార్టికాయిడ్స్. ఓకే, గ్లూకోకార్టికాయిడ్స్ మనకి కార్టిజాల్ అనేది మెయిన్ అన్నమాట. ఇన్ అవర్ బాడీ కార్టిజాల్ ఇస్ ద మెయిన్ గ్లూకోకార్టికాయిడ్. ఇప్పుడు కార్టికాయిడ్స్ విచ్ రెగ్యులేట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ కాల్డ్ as మినరలోకార్టికాయిడ్స్. మన బాడీలో వాటర్ ఇంకా మినరల్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో, వాటర్ ఇంకా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఎవరైతే చూసుకుంటున్నారో అది వచ్చేసి ఆల్డోస్టెరాన్. ఆల్డోస్టెరాన్ ఇస్ ద మెయిన్ మినరలోకార్టికాయిడ్ ఇన్ అవర్ బాడీ. సో ఇవే కాదు, ఇలాంటి బోల్డ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కానీ ఇవి మేజర్ హార్మోన్స్ అన్నమాట. కార్టిజాల్ ఏదైతే ఉందో గ్లూకోకార్టికాయిడ్ లో అన్నిటికన్నా మేజర్ వన్ కార్టిజాల్, ఇంకా అన్నిటికన్నా మేజర్ మినరలోకార్టికాయిడ్ లో వచ్చేసి ఆల్డోస్టెరాన్. వీటి ఫంక్షన్స్ నేర్చుకున్నారండి. అన్నిటికన్నా ఫస్ట్ గ్లూకోకార్టికాయిడ్స్ గురించి. మనం గ్లూకోకార్టికాయిడ్స్ గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కార్టిజాల్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీకు క్వశ్చన్ అడిగినప్పుడు గ్లూకోకార్టికాయిడ్స్ ఏ ఫంక్షన్ చేస్తున్నాయని అడగచ్చు, లేదంటే కార్టిజాల్ ఏ ఫంక్షన్ చేస్తున్నదని అడగచ్చు. ఈ రెండింటిని మీకు రిలేట్ చేసి ఇవ్వచ్చు, అందుకు అన్నమాట. గ్లూకోకార్టికాయిడ్స్ స్టిమ్యులేట్ గ్లూకోనియోజెనసిస్, లిపోలైసిస్ అండ్ ప్రోటియోలైసిస్. కేర్ఫుల్ గా వినండి. గ్లూకోనియోజెనసిస్, లిపోలైసిస్ అండ్ ప్రోటియోలైసిస్ అంటే ఏమిటి? చూడండి, మనకి గ్లూకోజ్ అనేది యాక్చువల్ గాను నాన్ హెక్సోస్ సోర్సెస్ లేదంటే నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నది అంటే గ్లూకోజ్, దాన్ని గ్లూకోనియోజెనసిస్ అంటాం. ఓకే, సో గ్లూకోనియోజెనసిస్ గురించి రాసుకుందాం. గ్లూకోనియోజెనసిస్, ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్, ఫార్మేషన్
of glucose from non-hexose or carbohydrate sources. నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ అంటే లిపిడ్స్ నుంచి, ప్రోటీన్స్ నుంచి, అలాంటి వాటి నుంచి మనకి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే అది అన్నమాట గ్లూకోనియోజెనసిస్. ఓకే, ఈ గ్లూకోనియోజెనసిస్ ని ఓకే గ్లూకోనియోజెనసిస్ ని ప్రమోట్ చేస్తున్నది అనమాట నంబర్ వన్. ఓకే, మనవి కార్టిజాల్ ఏదైతే ఉందో. దాని తర్వాత లిపోలైసిస్, ప్రోటీలైసిస్ అంటే లిపిడ్స్ ని, ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేయడం. అండ్ ఇన్హిబిట్ సెల్యులార్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఓకే, ఇది సెల్యులార్ అప్టేక్ ఇంకా అమైనో యాసిడ్స్ ని సెల్స్ లోకి అప్టేక్ చేయించడం, యూటిలైజ్ చేయించడం ఆపుతున్నది. సో ఇన్హిబిట్ చేస్తున్నది, చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అండర్లైన్ చేసుకుంటారు. మీకు ఇది ప్రమోట్ చేస్తున్నది అని అడిగేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఓకే, సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ప్రోటియోలైసిస్ చేపిస్తున్నది. సో ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ చేపిస్తున్నది కాబట్టి ప్రోటీన్ ఫార్మేషన్ అయితే అలౌ చేయదు కదా. ఇప్పుడు అమైనో యాసిడ్స్ ప్రోటీన్ ఫార్మ్ చేస్తాయి కదా. సో అమైనో యాసిడ్స్ ని యూటిలైజ్ చేయడం, అప్టేక్ చేయడం కూడా ఆపేస్తున్నది, ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ కూడా చేపించేస్తున్నది. Cortisol is always involved in maintaining the cardiovascular system as well as the kidney function. మన కిడ్నీ ఫంక్షన్ ఇంకా కార్డియోవాస్కులర్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తున్నది. ఇంకా ఫర్దర్ వెళ్ళి కార్టిజాల్ ఏదైతే ఉందో యాంటీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటే మనకి ఏదైతే ఫర్ సపోజ్ లెటస్ సే ఓకే, మీకు చాలా పిచ్చి పిచ్చిగా ఎలర్జీ అవుతుంది అన్న, దగ్గు, జలుబు, ఫుల్ కఫ్ ఫార్మేషన్ అయిపోయింది, మ్యూకస్ ఫార్మేషన్. ఓకే, ఇంకా ఊపిరి తీసుకోలేకపోతున్నారు, చాలా టెన్షన్ గా, చాలా ప్రాబ్లం అవుతున్నది. సో అలాంటప్పుడు డాక్టర్స్ స్టిరాయిడ్ మెడిసిన్స్ అనేవి ఇస్తారు ఎప్పుడైతే మీకు చాలా ఎక్కువగా ఉన్నదో ఇలాంటివి. ఆ స్టిరాయిడ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్టిరాయిడ్స్ ఇస్తారో వాటిలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాంటిటీస్ లోని మనకి ఈ కార్టిజాల్ అనేది ఉంటుంది, సింథటిక్ కార్టిజాల్ అన్నమాట. కార్టిజాల్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏదైనా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ మీకు దగ్గు, జలుబు, ఇవన్నీ అలర్జిక్ రియాక్షన్స్. ఏదైనా ఎక్స్టర్నల్ గా ఏదైనా అలర్జీ చేసిన ఏదైనా పార్టికల్ వచ్చినా, లేదంటే మన బాడీలో ఏదైనా వైరస్ లేదంటే బ్యాక్టీరియా వచ్చి ఏదైనా చేపిస్తున్నదన్న, అలాంటప్పుడు మనకి ఎలర్జీ అవుతున్నది, ఎలర్జిక్ రియాక్షన్స్ అయ్యి దగ్గు, జలుబు, ఓకే, తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనకి కార్టిసాల్ ఏదైతే ఉందో ఈ వీటిని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. ఎలర్జీని మనం ఏమంటాం, ఇన్ఫ్లమేషన్ అంటాం. మనకి ఎలర్జీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, మన ఇమ్యూన్ సిస్టమే క్రియేట్ చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ కి భయం ఏంటంటే ఏదో ఫారిన్ పార్టికల్ వచ్చింది, సో అది మన బాడీ నేను చేయకూడదు అనేసి దానికి అగేన్స్ట్ గా ఎలర్జిక్ రియాక్షన్స్ క్రియేట్ చేస్తుంది. దేన్నైతే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అని కూడా అంటాం. కార్టిసాల్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ తగ్గించి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేస్తుంది, నొక్కుతుంది, మన కొంచెం ఊరుకో, ఆగు ఆగు, నీ ఎలర్జిక్ రియాక్షన్ లో చాలా చిరాకు ఉంది ఇక్కడ అనేసి తగ్గిస్తుంది. న్యాచురల్ గా కూడా చేస్తున్నది, మెడిసిన్స్ కూడా చేస్తాయి అన్నమాట. కానీ ఎక్కువ కూడా మంచిది కాదు. అందుకే అంటే ఏంటంటే ఫర్దర్ వెళ్ళి మనకి నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా చేయొచ్చు. అందుకు కార్టిసాల్ స్టిమ్యులేట్స్ ఆర్బిసి ప్రొడక్షన్, చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పటి వరకు మూడు హార్మోన్స్ ఉన్నాయి ఏవైతే ఆర్బిసి ప్రొడక్షన్ స్టిమ్యులేట్ చేస్తున్నాయో. ఓకే, రైట్, రండి. సో త్రీ హార్మోన్స్ ఫర్ ఆర్బిసి ప్రొడక్షన్ ఏమిటేమిటి? త్రీ హార్మోన్స్ ఫర్ ఆర్బిసి ప్రొడక్షన్. మనకి ఇప్పటి వరకు మూడు హార్మోన్స్ ఉన్నాయి నాన్న ఆర్బిసి ప్రొడక్షన్ తో సంబంధించి. ఏంటంటే అవి అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఆర్బిసి ప్రొడక్షన్ తో సంబంధించి అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ఏది ఉంది, మనకి ఎరిథ్రోపాయిటన్ ఉంది. ఎరిథ్రోపాయిటన్ ఎవరు సిక్రీట్ చేస్తున్నారు నాన్న? ఎవరు సిక్రీట్ చేస్తున్నారు? జూక్స్టా గ్లామరులార్ అపారటస్ కిడ్నీలోని. ఓకే, కిడ్నీలోని జూక్స్టా గ్లామరులార్ అపారటస్ ఏదైతే ఉందో నెఫ్రాన్ లో అది చేస్తున్నారు. ఓకే, ఇది ఒక పెప్టైడ్ హార్మోన్. దిస్ ఇస్ ద పెప్టైడ్ హార్మోన్. చాలా ఇంపార్టెంట్, కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం. రెండోది నంబర్ టూ మనకి థైరాక్సిన్. లేదంటే థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది మన థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నది. మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నది. ఇది వచ్చేసి మనకి ఇట్ ఈస్ అన్ ఐడోథైరోనిన్. ఇది కూడా ఆర్బిసి ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేస్తున్నది. ఓకే, హెల్ప్ చేస్తున్నది. ఓకే, రెండు అయ్యే. వీ హ్యావ్ టూ నో వీ హ్యావ్ టూ. ఇప్పుడు మూడోది, థర్డ్ వన్ వచ్చేసి మనకి కార్టిజాల్. ఏదైతే ఉందో ఇది మనకి అడ్రినల్ కార్టెక్స్ లో రిలీజ్ అవుతున్నది. అడ్రినల్ గ్లాండ్ లోనే రిలీజ్ అవుతున్నది. ఇది ఒక స్టీరాయిడ్ హార్మోన్. ఇట్స్ స్టీరాయిడ్ హార్మోన్.
అర్థమైందా నాన్న? సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఆల్ త్రీ ఆఫ్ దమ్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఆల్ త్రీ ఆఫ్ దమ్ ఆర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వరకు అంతా క్లియర్ అయిపోయిందంటే మనం ఇంకా ఆల్డోస్టెరాన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆల్డోస్టెరాన్ గురించి ఫర్దర్. ఆల్డోస్టెరాన్ మెయిన్లీ యాక్ట్స్ అట్ ద రీనల్ ట్యూబ్యూల్స్. ఏవైతే రీనల్ ట్యూబ్యూల్స్ ఉన్నాయో మనవి మెయిన్ గాను, ఓకే, మెయిన్ గా వచ్చేసి డిస్టల్ ట్యూబ్యూల్స్, డిసిటి ఏదైతే ఉందో, స్టిమ్యులేట్స్ ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ పొటాషియం అండ్ ఫాస్ఫేట్ అయాన్స్. ఓకే, ఇది ఏం చేస్తున్నది అంటే సోడియం ఇంకా వాటర్ ది రీఅబ్జార్ప్షన్ చేపిస్తున్నది. మనకి ఆర్ఏఎస్ సిస్టమ్ తెలుసు కదా నాన్న, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్. అదేం చేస్తున్నది, మన బ్లడ్ ప్రెషర్ తగ్గింది అంటే మన బ్లడ్ ప్రెషర్ ని పెంచడానికి. దేని వల్ల బ్లడ్ ప్రెషర్ మన బ్లడ్ ప్రెషర్ తగ్గిందని దానికి ఎలా తెలుస్తుంది? మన జూక్స్టా గ్లోమరులార్ సెల్స్ ఆఫ్ ద కిడ్నీ ఏవైతే ఉన్నాయో, ఓకే, దాని గురించి మాట్లాడుకున్నట్లయితే జేజీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఏవైతే జూక్స్టా గ్లోమరులార్ సెల్స్ ఉన్నాయో కిడ్నీలో. 1 minute నాన్న, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తున్నది. పదండి నాన్న, కంటిన్యూ చేద్దాం. లెట్ us కంటిన్యూ ద సెషన్. ఓకే, కంటిన్యూ చేద్దాం పదండి. రైట్, రండి నాన్న. ఓకే, సో మనకి జూక్స్టా గ్లోమరులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెనిన్ ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడు రెనిన్ ని రిలీజ్ చేస్తాయి? ఎప్పుడు రిలీజ్ చేస్తాయి అంటే యాక్చువల్ గా మనకి ఎప్పుడైతే యాక్చువల్ గా మనకి బాడీలోని గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్. గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటే ఏంటి? ఏదైతే గ్లోమరులస్ లోని ఫిల్టరేషన్ జరుగుతున్నదో ఆ గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేటు డైరెక్ట్ గా బ్లడ్ ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన బ్లడ్ ప్రెషర్ తక్కువైందంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ కూడా తగ్గుతుంది. ఓకే, సో గ్లామరులర్ ఫిల్టరేషన్ రేట్ తగ్గకూడదు. అది తగ్గిందంటే యూరిన్ అనేది సరిగ్గా యూరిన్ ది ఫిల్టరేట్ ఏదైతే ఉందో సరిగ్గా ఫామ్ అవ్వదు, ఏదైతే అల్ట్రా ఫిల్టరేషన్ జరుగుతుందో. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి రెనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఫస్ట్ జేజీ సెల్స్. సో ఈ జేజీ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫౌండ్ బై ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఏదైతే మనకి బయటకు వస్తున్నదో, ఎఫరెంట్ ఆర్టీరియోలో మన గ్లామరులస్ నుంచి వెళ్ళి బయటకు వస్తున్నదో, అది కాకుండా డీసీటీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో, సో డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో ఉన్న సెల్స్ ఇంకా ఎఫరెంట్ ఆర్టీరియోలో ఉన్న సెల్స్ రెండు కలిపి జూక్స్టా గ్లామరులార్ అపారటస్ అనేది క్రియేట్ చేస్తాయి. ఇదే యాక్చువల్ గా మనకి రెనిన్ ఇంకా ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు ఈ రెనిన్ ఏదైతే ఉందో ఇది ఒక సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యి ఆర్ఏఎస్ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ అని. ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని ఫంక్షన్ సింపుల్ చాలా. ఓకే, ద ఫంక్షన్ ఆఫ్ ఆర్ఏఎస్ సిస్టమ్ ఇస్ సింపుల్. ఇది వెళ్ళి ఫర్దర్ వెళ్ళి ఏం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ ని పెంచే ప్రాసెస్ లోని ఇది ఏం చేస్తుందంటే బాడీలోని సోడియం ఇంకా వాటర్ ది రీఅబ్జార్ప్షన్ ని పెంచేస్తుంది. ఎక్కడి నుంచి? మన డీసీటీ నుంచి.
డిసిటీలోని సోడియం ఇంకా వాటర్ అబ్జార్ప్షన్ పెంచుతుంది. పెంచడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. మన బ్లడ్ లోని వాటర్ వాల్యూమ్ సోడియం పెరగగానే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. బ్లడ్ వాల్యూమ్ పెరిగి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగి మనకి గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేటు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇందులో ఈ సోడియం ఇంకా వాటర్ ఈ అబ్జార్ప్షన్ చేసిన పని ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్ గా వచ్చేసి ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ లోని ఉన్న ఆల్డోస్టెరాన్ చేస్తుంది అనమాట. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా నాన్న? దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అది ఓకే. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, దస్ ఆల్డోస్టెరాన్ హెల్ప్స్ Thus, aldosterone helps in the maintenance of electrolytes, body fluid volume, osmotic pressure, and blood pressure. Okay. So, ఏం చేస్తున్నది ఆల్డోస్టెరాన్? ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేస్తున్నది, బాడీలో సోడియం పొటాషియం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నది. అక్కర్లేని పొటాషియం ఇంకా ఫాస్ఫేట్ అయాన్స్ ని బయటికి కూడా తీస్తున్నది. ఓకే. ఆస్మోటిక్ ప్రెషర్ ని మెయింటైన్ చేసి పెడుతున్నది బ్లడ్ లోని. ఓకే. బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తున్నది. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ఏదైతే నేను చెప్పానో are secreted by the adrenal cortex which play a growth in the role in the growth of axial hair. Axial hair అంటే మనకి ఏదైతే ఆర్మ్ ఉన్నదో ఆ ఏరియాని యాక్సియల్ ఏరియా అంటాము. అక్కడ హెయిర్ గ్రోత్ యాక్సియల్ హెయిర్ అంటాం. ప్యూబిక్ హెయిర్ అండ్ ఫేషియల్ హెయిర్ డ్యూరింగ్ ప్యూబర్టీ. అది అనమాట. అందుకే టెస్టోస్టెరాన్ ఇంకా ఈస్ట్రోజన్ లైక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అంటాం ఇక్కడ నుంచి. అది అనమాట. డన్. ఓకే. అయిపోయింది నాన్న, దీంతో డన్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం నాన్న విత్ రెస్పెక్ట్ టు దిస్. ఓకే రండి. లెట్ us do some questions. Select the correct statement. ఇందులో నుంచి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి అంటున్నారు. పదండి అన్న, లెట్ us సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. వీటిలోనే కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేద్దాం రండి. అన్నిటికన్నా ఫస్ట్, ఇన్సులిన్ యాక్ట్స్ ఆన్ ప్యాంక్రియాటిక్ సెల్స్ అండ్ ఎడిపోసైట్స్. ఓకే. ఇన్సులిన్ ఇస్ అసోసియేటెడ్ విత్ హైపర్గ్లైసీమియా. ఓకే. గ్లూకోకార్టికాయిడ్ స్టిమ్యులేట్ గ్లూకోనియోజెనసిస్. గ్లూకోగాన్ ఇస్ అసోసియేటెడ్ విత్ హైపోగ్లైసీమియా. ఓకే. సో దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ చేయమని చెప్తున్నారు. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాటిక్ సెల్ ఇంకా ఎడిపోసైట్స్ మీద అయితే యాక్ట్ చేయదు. సో అది ప్యాంక్రియాటిక్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది అనేది రాంగ్, ఎడిపోసైట్స్ మీద చేస్తుంది. కానీ ఇన్సులిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హైపర్ గ్లైసిమియా. ఇది యాక్చువల్ గా కరెక్టే. వీళ్ళు ఇది రెండు కరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చారో ఏమిటో మరి. గ్లూకోకార్టికాయిడ్ స్టిమ్యులేట్ గ్లూకోనియోజెనసిస్ కరెక్ట్. గ్లూకో గ్లూకోగాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హైపోగ్లైసీమియా. ఓకే ఓకే ఓకే, తప్పు తప్పు తప్పు, కరెక్ట్ కరెక్ట్. మన బ్లడ్ లోని గ్లూకోజ్ లెవెల్స్ ని గ్లూకోగాన్ పెంచుతుంది. సో గ్లూకోగాన్ ఈజ్ హైపర్ గ్లైసమిక్. ఎస్, రివర్స్ ఇచ్చారు వీళ్ళు. ఓకే. అది అన్నమాట. గ్లూకోగాన్ హైపర్ గ్లైసీమియా, ఇది హైపోగ్లైసీమియా చేపిస్తుంది. సో అందుకే ఇది రాంగ్ లేండి. సరిపోయింది. ఇప్పుడు ఆప్షన్ సి అయిపోయింది. ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ షుగర్ మెటబాలిజం. ఇందులో ఏ హార్మోన్ షుగర్ మెటబాలిజం లో ఇన్వాల్వ్ అయ్యి లేదు అని అంటున్నారు అనమాట, అడుగుతున్నారు. సో కార్టిజోన్ ఏదైతే ఉందో, కార్టిజోన్ ఈజ్ అ హార్మోన్ దట్ ఈస్ యాక్చువల్లీ సిమిలర్ టు కార్టిజాల్. సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఓకే. ఆల్డోస్టెరాన్ ఇన్వాల్వ్డ్ గా లేదు. రైట్. మనకి ఆల్డోస్టెరాన్ ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే ఇట్స్ మినరల్ కార్టికాయిడ్. సో ఆప్షన్ బి. ఇన్సులిన్ గ్లూకోగాన్ మనకి షుగర్ మెటబాలిజం లో ఇన్వాల్వ్ అయి ఉంటే మనం చదువుకుంటాం ప్యాంక్రియాస్ వచ్చినప్పుడు. ఓకే. పదండి. గోయింగ్ ఫర్దర్, ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్స్ కాజ్ యాక్టివేషన్ ఆఫ్. ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్స్ అంటే ఏంటి నాన్న? ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్స్ అంటే బేసిక్ గా ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్స్ మనం ఇప్పుడు ఏదైతే కేటకోలమిన్స్ చదువుకున్నాం కదా, ఎడ్రినలిన్ నాన్ ఎడ్రినలిన్ ఏదైతే ఉన్నాయో. ఓకే. సడన్ గా వాటి లెవెల్స్ పెరగడం అనేది అది అన్నమాట. ఓకే. సో ఇది దేని వల్ల జరుగుతున్నది? ఎడ్రినల్ మెడ్యూలా ఏదైతే ఉందో అది ఎపినెఫ్రిన్ ఇంకా నార్ ఎపినెఫ్రిన్ ని రిలీజ్ చేయడం మొదలెట్టడం వల్ల. రైట్. సో ఆప్షన్ బి అవుతుంది. మీ 2014 లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే. ఇదొకటి. నెక్స్ట్, injury to adrenal cortex is not likely to affect the secretion of which of the following. ఓకే. అడ్రినల్ కార్టెక్స్ కి ఏదైతే ఇంజరీ జరిగిందో ఇట్ ఈస్ నాట్ లైక్లీ టు ఎఫెక్ట్ ద సెక్రీషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్న? దీంట్లో దేని సెక్రీషన్ ని అది ఎఫెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు అనమాట. అడ్రినల్ కార్టెక్స్ కి ఏదైతే ఇంజరీ జరిగిందో అది ఈజ్ నాట్ లైక్లీ టు ఎఫెక్ట్. అంటే ఇప్పుడు అడ్రినల్ కార్టెక్స్ కి ఇంజరీ అయింది అనుకోండి, మనకి గ్లూకోకార్టికాయిడ్స్ ఇంకా మినరల్ కార్టికాయిడ్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు. కానీ ఏది సరిగ్గా ఫామ్ అవుతుంది మనకి? ఏది సరిగ్గా ఫామ్ అవుతుంది చెప్పండి? అడ్రినల్ బాగానే ఫామ్ అవుతుంది కదా. ఎందుకంటే అడ్రినలిన్ ఏదైతే ఉన్నదో అడ్రినలిన్ వచ్చేసి మనకి మెడులాలో ఫామ్ అవుతున్నది. సో దీనికి ఎఫెక్ట్ అవ్వదు అనమాట. అందుకే ఆప్షన్ సి. మనకి ఆల్డోస్టిరాన్, కార్టిసాల్, ఆండ్రోస్టెనడైన్ ఇంకా డిహైడ్రో ఎపి ఆండ్రోస్టెరాన్ ఏదైతే ఉన్నాయో దీస్ ఆర్ ద ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్. ఇవి వచ్చేసి ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్.
ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ఏదైతే కార్టెక్స్ ప్రొడ్యూస్ చేస్తుందో అడ్రినల్ కార్టెక్స్, అది నీట్ 2010 లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఓకే, డన్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. ఫీలింగ్ ద ట్రెమర్స్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్, a scared resident of a seventh floor of a multi-storied building starts climbing down the stairs rapidly. ఓకే, సడన్ గా ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది. భూకంపం రావడం వల్ల 7వ ఫ్లోర్ లో ఉన్న మనిషి కిందకి రావడం ఫాస్ట్ గా మొదలెట్టాడు. భయపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. అలాంటప్పుడు ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది? సేమ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ ఏమన్నా ఇందులోని అడ్రినలిన్, ఆప్షన్ సి. సింపుల్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఇవాళ రేపు ఎక్కువ రావు, కానీ స్టిల్ మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఆ స్టెరాయిడ్ హార్మోన్ విచ్ రెగ్యులేట్స్ గ్లూకోజ్ మెటబాలిజం. గ్లూకోజ్ మెటబాలిజం ఏ స్టెరాయిడ్ హార్మోన్ యాక్చువల్ గా చేస్తున్నది అనేసి అడుగుతున్నారు. సో మన గ్లూకోజ్ మెటబాలిజం స్టెరాయిడ్ హార్మోన్ ఏంటన్నా ఇది కార్టిజోల్. కార్టిజోల్ కదా, కార్టికోస్టిరాన్, 11 డిఆక్సీ కార్టికోస్టిరాన్, కార్టిజోన్, ఇవన్నీ ఉంది. కార్టిజాల్ అనేది కరెక్ట్, మనం దాని గురించి మాట్లాడుకున్నాం అందుకే. ఓకే, నెక్స్ట్. Which hormone causes dilation of blood vessels, increased oxygen consumption, and glucogenesis? మనకి ఏ హార్మోను బ్లడ్ వెసల్స్ ని డైలేట్ చేస్తున్నది, ఆక్సిజన్ కన్సంప్షన్ పెంచుతున్నది, ఇంకా గ్లూకోజెనిసిస్ చేపిస్తున్నది, గ్లూకోజ్ ఫార్మేషన్ చేపిస్తున్నది. ఇది నీట్ 2006 క్వశ్చన్, చాలా పాతది. అడ్రినలినే దీని ఆన్సర్. ఎందుకంటే చూడండి అన్న, మనకి ఆ, ఎప్పుడైతే మనం యాక్చువల్ గా పరిగెడుతున్నామో, భయంతో పరిగెడుతున్నాం అన్నా, ఓకే, లేదు భయంతో పరిగెట్టకపోయినా అట్లీస్ట్ లెటెస్ట్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉన్నాం, భయపడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం. ఎగ్జామ్ డే రోజు, ఎగ్జామ్ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు నీట్ ఎగ్జామ్ ఉంది, పొద్దు నుంచి టెన్షన్ లో ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనది బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆక్సిజన్ కన్జంప్షన్ పెరుగుతుంది, ఊపిరి ఎక్కువ తీసుకుంటాం. ఇంకా బాడీలో ఉన్న బ్లడ్ ఏదైతే, సారీ ఏదైతే బాడీలో ఏదైతే గ్లైకోజన్ స్టోర్స్ ఉన్నాయో దాని నుంచి గ్లూకోజ్ కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ అయ్యి మనకి ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ యాక్టివేట్ అయినప్పుడు, అడ్రినలిన్ యాక్టివేట్ అయినప్పుడు జరుగుతుంది. ఓకే, అది సో అందుకే ఆప్షన్ సి. నెక్స్ట్ అయింది మనం. దీంతో మనకి యాక్చువల్ గా అడ్రినల్ గ్లాండ్ వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ప్యాంక్రియాస్ చదువుకోవాలి. ఓకే, సో బిఫోర్ స్టడీయింగ్ ప్యాంక్రియాస్, ఓకే, కావాలంటే అందరం కొంచెంసేపు బ్రేక్ తీసుకుందాం. యూ ఆల్ కెన్ టేక్ 10 to 15 minute బ్రేక్. ఓకే, ఎవరికైనా బ్రేక్ కావాలా ఏంటో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేసేసేయండి. ఆర్ షుడ్ వి జస్ట్ కంటిన్యూ? మీరు కంటిన్యూ చేద్దాము అంటే వీ కెన్ కంటిన్యూ ఆల్సో, నాకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఒకటి వస్తుంది, గొనాడ్స్ వస్తాయి మనకి, టెస్టిస్, ఓవరీ. దాని తర్వాత హార్మోన్స్, ఏవైతే మిగతా హార్మోన్స్ లో టిష్యూ, ఎండోక్రైన్ టిష్యూస్ వస్తాయి. ఎండోక్రైన్ టిష్యూస్ తర్వాత లాస్ట్ లో మనకి హార్మోన్ యాక్షన్ వస్తుంది. పదండి అన్న, డూ వి నీడ్ అ బ్రేక్ ఆర్ షుడ్ వి కంటిన్యూ? కంటిన్యూ చేసేద్దామా? కావాలంటే మేబీ గొనాడ్స్ అయిన తర్వాత మనం బ్రేక్ తీసుకుందాం, ఇఫ్ యూ వాంట్. మనకు కావాలంటే గొనాడ్స్ కంప్లీట్ అయిన తర్వాత, ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీస్ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే మనం బ్రేక్ తీసుకుందాం. ఓకే, పదండి. రండి అన్న, లెట్ us కంటిన్యూ టు ప్యాంక్రియాస్. పదండి, ఇంకా ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ప్యాంక్రియాస్. బ్రేక్ కావాలా? బ్రేక్ కావాలా? వి నీడ్ సార్ అని పెడుతున్నారు. కావాలా వద్దా బ్రేక్? ఏమంటారు? కావాలంటే బ్రేక్ తీసుకోవచ్చు మీరు. త్వరగా నాకు కన్ఫర్మ్ చేయండి. షుడ్ వి కంటిన్యూ ఆర్ నాట్? ఓకే, ఫైన్, కంటిన్యూ చేద్దాం అన్న, పదండి. ప్యాంక్రియాస్ కంటిన్యూ చేద్దాం. సో ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నాం కదా, ఇట్ ఈస్ ద హెటరోక్రైన్ గ్లాండ్. ప్యాంక్రియాస్ ఇస్ ద హెటరోక్రైన్ గ్లాండ్. ఓకే, ఎందుకు ఎందుకు మనం ప్యాంక్రియాస్ ని ఒక హెటరోక్రైన్ గ్లాండ్ అంటున్నాం? దీనికి మేజర్ రీజన్ ఏంటో మాట్లాడుకుందామండి. సో ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో దీనికి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక ఎక్సోక్రైన్ ఫంక్షన్ ఉంది, ఓకే, ఇంకోటి ఎండోక్రైన్ ఫంక్షన్ కూడా ఉంది. ఓకే, ఎక్సోక్రైన్ ఫంక్షన్ మరియు ఎండోక్రైన్ ఫంక్షన్ రెండు ఉంది. ఓకే,
ఎగ్జోక్రైన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ప్యాంక్రియాస్ లో, ఎగ్జోక్రైన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ప్యాంక్రియాస్ లో, దాంట్లోని ప్యాంక్రియాస్ లోని ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కాల్డ్ ప్యాంక్రియాటిక్ ఎసినై. ఓకే, ప్యాన్క్రియాటిక్ ప్యాంక్రియాటిక్ ఎసినై అనేసి ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, లేదంటే ప్యాంక్రియాటిక్ ఎసినార్ సెల్స్ అని కూడా అంటారు. ఈ ప్యాంక్రియాటిక్ ఎసినాయిడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే మేక్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఏదైతే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉన్నదో, డైజెస్టివ్ జ్యూస్ అన్నమాట. ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో మనకి ఏంటి ఉంటాయి, లిపేజెస్, ఓకే, ప్రోటీయేజెస్, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏదైతే ఉందో, డైజెస్టివ్ జ్యూస్, అది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ప్యాంక్రియాటిక్ ఎసినై ఏదైతే ఉందో. Now the endocrine part of the pancreas has a separate function. Okay, endocrine part of the pancreas is made up of islets of Langerhans. It is a group of cells known as islets of Langer Langerhans. Islets of Langerhans. ఓకే, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దీంట్లో మనకి రెండు టైప్ ఆఫ్ సెల్స్ మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఆల్ఫా, బీటా, డెల్టా, బోల్డ్ సెల్స్ ఉన్నాయి. ఓకే, మూడు టైప్స్ ఉంటాయి కానీ మనకి రెండు టైప్స్ ఇంపార్టెంట్. వన్ ఈస్ ద ఆల్ఫా సెల్స్ అండ్ అనదర్ ఈస్ ద బీటా సెల్స్. ఓకే, ఆల్ఫా సెల్స్ ఏవైతే ఉన్నాయో, ద ఆల్ఫా సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకాగాన్ అండ్ బీటా సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇన్సులిన్. నో రిమెంబర్, ఈ రెండు హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, బోత్ దీస్ హార్మోన్స్ ఆర్ పెప్టైడ్ హార్మోన్స్. ఇవి రెండు మనకి పెప్టైడ్ హార్మోన్స్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పెప్టైడ్ హార్మోన్స్ అండ్ బోత్ ఆర్ యాంటగోనిస్టిక్ టు ఈచ్ అదర్. గ్లూకోగాన్ వచ్చేసి ఇట్ ఈస్ ద హైపర్ గ్లైసెమిక్ హార్మోన్. హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పెంచుతుంది, ఇది వెళ్ళి పెంచుతుంది. ఇన్సులిన్ వచ్చేసి హైపోగ్లైసెమిక్ హార్మోన్ అంట. హైపోగ్లైసెమిక్, నా వెనకాతలు ఉంది, నోట్స్ లో మీకు దొరికిపోతుంది. హైపోగ్లైసెమిక్ హార్మోన్ అంట. ఓకే, ఇది వచ్చేసి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. బ్లడ్ లోని గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఓకే, ఇది బేసిక్ గా మనకి గ్లూకోగానిక్ ఇన్సులిన్ గురించి. దీని గురించి ఇంకా డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటాం, నో నీడ్ టు వరీ రండి. ఓకే, పదండి. నా So it acts as both exocrine and endocrine gland. The endocrine pancreas consists of islets of Langerhans. There are about 1 to 2 million islets of Langerhans in a normal human pancreas, representing only 1 to 2% of the pancreatic tissue. Okay? So మనకి దాదాపు 1 నుంచి 2 మిలియన్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఉంటాయి. మొత్తం ఈ ప్యాంక్రియాస్ అంతట్లో చూసుకున్నట్లయితే దట్ ఈస్ జస్ట్ 1 to 2% ఆఫ్ ప్యాంక్రియాస్ అంతే. ఇందులో మనకి మెయిన్ రెండు టైప్స్ ఆఫ్ సెల్స్, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ఉంటాయి. ఆల్ఫా సెల్స్ వచ్చేసి గ్లూకోగాను, బీటా సెల్స్ వచ్చేసి ఇన్సులిన్. ఇప్పుడే చెప్తున్నాను, రైట్. ఇప్పుడు ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, నేను మీకు డయాగ్రామ్ ఏదైతే చూపిస్తున్నానో, ఈ డయాగ్రామ్ లో మనకి బయట పక్క ఏవైతే ఇలాగా పువ్వుల్లా కనిపిస్తున్న సెల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ప్యాంక్రియాటిక్ ఎసినై అంటాం. వీటిని ఏమంటాం? వి కాల్ దమ్ as ప్యాంక్రియాటిక్ ఎసినై. ఈ ప్యాంక్రియాటిక్ ఎసినైనే మనకి యాక్చువల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ ఎంజైమ్స్ ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. మనకి లోపల ఏవైతే సెల్స్ కనిపిస్తున్నాయో ఆ లోపల ఉన్న సెల్స్ మనం ఆల్ఫా, ఇంకా ఏవైతే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం. ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ లోనే మనకి ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్ లాంటి సెల్స్ ఉంటాయి. డెల్టా సెల్స్ మనకి అంత ఇంపార్టెంట్ కాదు అట్ ప్రెసెంట్. ఆల్ఫా ఇంకా బీటా సెల్స్ అనేవి మనకి అన్నిటికన్నా ఇప్పుడు ఇంపార్టెంట్, మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది అన్నమాట. ఓకే, రైట్, పదండి. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. ఇంకా గ్లూకోగాన్ ఇంకా ఇన్సులిన్ గురించి డీటెయిల్డ్ గా నేర్చుకుందామండి. ఓకే, రైట్. So glucagon is a peptide hormone and plays an important role in maintaining the normal blood glucose levels. గ్లూకోగాన్ ఏదైతే ఉందో ఇది ఒక పెప్టైడ్ హార్మోన్ అన్న. ఓకే, అండ్ ఇదేంటంటే మన బ్లడ్ లోని గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేసి పెడుతుంది. మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకుండా మెయింటైన్ చేసి పెడుతుంది. గ్లూకోగాన్ యాక్ట్స్ మెయిన్లీ ఆన్ ద లివర్ సెల్స్, హెపాటోసైట్స్ అండ్ స్టిమ్యులేట్స్ గ్లైకోజెనోలైసిస్ and results in an increased blood sugar or hyperglycemia. Okay. In addition, this hormone stimulates the process of gluconeogenesis, which also contributes to hyperglycemia. Glucagon releases cellular glucose, reduces cellular glucose uptake and utilization. Thus, glucagon is a hyperglycemic hormone. ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి, ఇక్కడ ఏం జరుగుతుంది. ఓకే, గ్లూకోగాన్ గురించి మాట్లాడుకోబోతున్నాను. లెట్ us టాక్ అబౌట్ గ్లూకోగాన్. గ్లూకోగాన్ ఏదైతే ఉందో, గ్లూకోగాన్ ఏదైతే ఉందో, ఓకే, బ్రేక్, ఆగండి అన్న. ప్యాంక్రియాస్ మనకి టెస్టిస్, ఓవరీస్ అయిన తర్వాత నేను బ్రేక్ ఇస్తానన్నాను కదా, ఇస్తాను. ఇప్పుడు ఆగండి, ఫస్ట్ వినేసేయండి అది. ఓకే, పదండి. లేదు అంటే ప్యాంక్రియాస్ అయినంత వరకైనా ఆగండి కనీసం, నేను ఇచ్చేస్తాను మీ అందరికి బ్రేక్. ఓకేనా, పదండి, రైట్. ఓకే,
సో మనకి గ్లూకోగాన్ ఏదైతే ఉందో యాక్చువల్ గా ఏం చేస్తున్నది, బ్లడ్ లోని గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచాలి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పెంచుతున్నారు. ఇట్ వాంట్స్ టు ఇంక్రీజ్ ద గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ బ్లడ్. సో అలా చేయడానికి అది ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చర్యలను అప్లై చేస్తుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ అదేం చేస్తున్నది, గ్లైకోజెనోలైసిస్. గ్లైకోజెనోలైసిస్ అంటే సింపుల్ నాన్న, బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ టు ఫార్మ్ గ్లూకోజ్. బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ టు ఫార్మ్ గ్లూకోజ్. గ్లూకోజ్ ఫార్మ్ చేయడానికి గ్లైకోజన్ ని బ్రేక్ డౌన్ చేయడం. గ్లైకోజన్ ఈజ్ ద పాలిసాకరైడ్, ఏదైతే మన బాడీలో ఒక స్టోరేజ్ పాలిసాకరైడ్ లో పనిచేస్తున్నది. ఇది ఎక్కడ జరుగుతున్నది అంటే హెపాటోసైట్స్ లో. హెపాటోసైట్స్ అంటే ఎక్కడ, లివర్ లో. ఓకే, హెపాటోసైట్స్ అంటే బేసిక్ గా లివర్ లో ఉన్న సెల్స్ మనం హెపాటోసైట్స్ అంటాం. ఈ హెపాటోసైట్స్ లో మనకి గ్లైకోజన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ గ్లూకోజ్ ని వాడుకోవడానికి అనమాట. మన ఇంట్లో ఇప్పుడు మనం ఏమైనా తీసుకుంటున్నాం అనుకోండి, సామాన్లు బిస్కెట్లు, లేదంటే ఒక 10 కేజీలు రైస్ బస్తా తీసుకుంటున్నాం అంటే అంతా ఒకేసారి వాడాం కదా, దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. రోజు కొంచెం 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 వాడుకుంటాం. ఇది కూడా అంతే, మన బాడీలో స్టోరేజ్ పాలిసాకరైడ్ ఇది. గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ ఫామ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇంకా మనకి ఎప్పుడైతే కావాలో దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని మనం వాడుకుంటాం అన్నమాట. అది సిమిలర్ గా మనకి నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే గ్లూకోగాన్ రెండో పని చేస్తుంది ఇది. ఓకే, ఇట్ విల్ ఆల్సో ప్రమోట్ గ్లూకోనియోజెనసిస్. నేను గ్లూకోనియోజెనసిస్ గురించి మీ అందరికి ఇందాక చెప్పాను. గ్లూకోనియోజెనసిస్ అంటే బేసిక్ గా ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ ఎగ్జాస్ట్ సోర్సెస్ చెప్పాను. దీని వల్ల కూడా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల కూడా గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో పెరుగుతాయి అన్నమాట. ఫర్దర్ లాస్ట్ ఏం చేస్తుందంటే, ఇంకా దీని దగ్గర ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏం మిగిలింది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయంటేనే రిలీజ్ అవుతుంది లైక్ గ్లూకోగాన్. చూడండి, మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే, మనకి గ్లూకోగాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది. ఓకే, మనకి గ్లూకోగాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే నాన్న, మన బాడీలో నుంచి సార్ గ్లైకోజెనోలైసిస్ అండ్ గ్లూకోజ్ జెనోలైసిస్ బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్. గ్లైకోజెనోలైసిస్ వేర్ నాన్న, గ్లైకోజన్ బ్రేక్ చేసి గ్లూకోజ్ ఫార్మ్ చేయడం. గ్లూకోనియోజెనిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ ఎగ్జోస్ ఆర్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. అది. సో రెండు చాలా డిఫరెంట్. ఓకే, మూడోది వచ్చేసి నాన్న, డిక్రీజ్ డిక్రీజ్ సెల్యులార్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్. సెల్యులార్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, గ్లూకోజ్ ది సెల్యులార్ అప్టేక్ ని తగ్గించడం అనమాట, తగ్గించడం. సో సెల్స్ గ్లూకోజ్ ని తీసుకొని వాడుకోవాలి రెస్పిరేషన్ కోసం, సెల్యులార్ రెస్పిరేషన్ కోసం, ఏటీపీ ఫార్మేషన్ కోసం ఆపేస్తుంది, తీసుకొని అది బ్లడ్ లోనే ఉండాలంటుంది. దానివల్ల ఏమవుతుంది, వీటన్నిటి వలన గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ లోని ఫుల్ గా పెరుగుతాయి అనమాట. అందుకే మనకి ఇది బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెంచడానికి ట్రై చేస్తున్నదని దీన్ని మనం ఏమంటాము, హైపర్ గ్లైసమిక్ అంటాం. హైపర్ అంటే పెంచడం, గ్లైసమిక్ అంటే గ్లూకోజ్ లెవెల్స్. సో హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ అంటాం దీన్ని, హైపర్ గ్లైసెమిక్ హార్మోన్. ఓకే, హైపర్ గ్లైసెమిక్ హార్మోన్. రైట్. ఇప్పుడు చూడండి నన్ను, ఇలాంటి సిచ్యువేషన్ మన బాడీలో ఎప్పుడు అరైజ్ అవ్వచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ లెట్ us ఇమాజిన్, ఇప్పుడు మన పండగ సమయం, నవరాత్రులు అవన్నీ వచ్చాయి. ఓకే, మన పేరెంట్స్ లో చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు, మీ అందరికీ తెలిసి ఉపవాసం ఉంటారు కదా. సో ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తాం, లేదంటే ఉపవాసం చేస్తాం, ఫాస్టింగ్ చేస్తాం, అలాంటప్పుడు మనం ఫుడ్ తినట్లేదు. రైట్, మనం ఫుడ్ తినకుండా అలాగే మన బాడీని ఎనర్జెటిక్ గా ఉంచాలి. రైట్. సో ఫుడ్ తిననప్పుడు మన బాడీలో ఏమవుతుందంటే, ఏదైతే మన బాడీలో ఉన్న ఫస్ట్ నేను మీకు రెస్పిరేషన్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, మన బాడీలోని ఏదైనా రెస్పిరేషన్ జరుగుతున్నది అంటే, రెస్పిరేషన్ జరిగి మనకి ఏం ఫామ్ అవ్వాలి, ఏటీపీ ఫామ్ అవ్వాలి. డే టు డే యాక్టివిటీస్ మీరు ఫుడ్ తినకుండా ఎలా కండక్ట్ చేయగలరు, ఏటీపీ ఉండాలి అంతేనా కదా. సో ఏటీపీ కావాలి అంటే గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ కావాలి అంటే ఏ ఫామ్ లో మన బాడీలో గ్లూకోజ్ ఉంది, గ్లైకోజన్ ఫామ్ లో. సో ఏదైతే ఫుడ్ లేదు కాబట్టి బాడీ ఏం చేస్తుందంటే గ్లూకోగాన్ ని రిలీజ్ చేస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తక్కువైపోయి లెటస్ రిలీజ్ గ్లూకోగాన్ అంటుంది. ఓకే, రిలీజ్ చేస్తుంది అనమాట. గ్లూకోగాన్ రిలీజ్ అయ్యి ఇవన్నీ పనులు చేస్తుంది అనమాట. ఓకే, ఎలాగోలా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని పెంచుతుంది. పెంచడం వల్ల మన బాడీకి యాక్చువల్ గాను మెయిన్ గా మజిల్స్ కి వీటన్నిటికీ గ్లూకోజ్ వెళ్ళాలి. రైట్. సో దానివల్ల గ్లూకోజెనోలైసిస్ గ్లైకోజెనోలైసిస్ మనకి గ్లైకోజన్ బ్రేక్ చేస్తున్నది. గ్లూకోనియోజెన్సిస్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి గ్లూకోజ్ ఫామ్ చేపిస్తున్నది. అది కాకుండా సెల్యులార్ అప్టేక్ కూడా తగ్గించేస్తున్నది. ఇవన్నీ చేసి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతున్నారు. మీరు ఇప్పుడు అంటారు, సార్ ఉన్న గ్లైకోజన్ అంతా యూజ్ అయిపోయింది కదా, అప్పుడేం చేద్దాం అంటారు. ఉన్న గ్లైకోజన్ అంతా యూజ్ అయిపోయిన తర్వాత
అప్పుడేం జరుగుతుందంటే ఈ గ్లూకోనియోజెనిసిస్ జరుగుతుంది. ఫస్ట్ ఇదే ఫస్ట్ గ్లైకోజెనోలైసిస్ ఇదైన తర్వాత ఇదైన తర్వాత ఇది. ఓకే. సో గ్లూకోనియోజెనిసిస్ అంటే ఇక లిపిడ్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ వీటన్నిటి నుంచి గ్లూకోజ్ ఫామ్ చేయడం ఆర్గానిక్ యాసిడ్స్ నుంచి. ఫర్దర్ మనకి ఏదైతే ఉన్నదో మనందరం చదువుకున్నాం కదా, మనకి లిపిడ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ఎసిటైల్ కోయ్ ఫామ్ చేసి ఎసిటైల్ కోయ్ నుంచి మనకి ఫర్దర్ రెస్పిరేషన్ కంప్లీట్ అవుతుంది అనేసి సెల్యులార్ రెస్పిరేషన్. సో ఆ పర్టికులర్ ఫ్లో చార్ట్ గుర్తు తెచ్చుకుంటారు రెస్పిరేషన్. ఇది అన్నమాట, ఇది హోల్ ప్రాసెస్ గ్లూకోగాన్ ఏదైతే చేస్తున్నారు. నా లెట్ us టాక్ అబౌట్ ఇన్సులిన్. అన్న ఇన్సులిన్ గురించి మాట్లాడుకుందామండి. ఇన్సులిన్ ఈజ్ అ పెప్టైడ్ హార్మోన్. ఇది ఒక పెప్టైడ్ హార్మోన్, ఇది కూడా విచ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ గ్లూకోజ్ హోమియోస్టాసిస్. ఇన్సులిన్ ఏం చేస్తున్నది అంటే ఇట్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ హెపాటోసైట్స్. ఏ హెపాటోసైట్స్ దగ్గరికి అయితే వెళ్ళేది అండ్ అడిపోసైట్స్ రెండింటి మీద యాక్ట్ చేస్తున్నది. హెపాటోసైట్స్ అండ్ అడిపోసైట్స్ రెండింటి మీద యాక్ట్ చేసి గ్లూకోజ్ ని అప్టేక్ చేపిస్తున్నది. గ్లూకోజ్ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్సులిన్ ది ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు ఫుడ్ తిన్నాం నాన్న, ఫుడ్ తిన్న తర్వాత మన ఫుడ్ లో స్టార్చ్, గ్లూకోజ్ అవన్నీ ఉన్నాయి. అది మన స్మాల్ ఇంటెస్టైన్ లో వెళ్ళి అబ్జార్ప్షన్ జరిగింది. ఓకే. అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఆ బ్లడ్ లో బోల్డ్ అంత గ్లూకోజ్ వచ్చింది. మన ఫుడ్ తిని కొంతసేపట్లోనే బోల్డ్ అంత గ్లూకోజ్ మన బ్లడ్ లోకి వచ్చింది. ఈ బోల్డ్ అంత గ్లూకోజ్ ఏదైతే మన బ్లడ్ లోకి వచ్చిందో ఇప్పుడు అట్ ప్రెసెంట్, అది చూసుకున్నట్లయితే ఆ గ్లూకోజ్ ఏదైతే ఉన్నదో, ఓకే, దాన్ని వేరంగా మనం యాక్చువల్ గాను ఈ లివర్ సెల్స్ కి, అడిపోస్ సెల్స్ కి ఇచ్చేయాలి. అడిపోసైట్స్ కి ఇచ్చేయాలి. ఎందుకు ఇవ్వాలి? ఎక్కువసేపు కూడా గ్లూకోజ్ అనేది బ్లడ్ లో ఉండకూడదు. చూడండి అన్న, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువ కూడా ఉన్నాయి అనుకోండి, బ్లడ్ అనేది థిక్ గా అయిపోతుంది, విస్కస్ గా అయిపోతుంది. ఓకే. అర్థమైందా? అది మంచిది కాదు మనకి. ఇట్ ఈస్ నాట్ హెల్దీ అట్ ఆల్. బ్లడ్ వేరంగా క్లాట్ అవ్వదు. ఏదైనా ఇంజరీ జరిగిందంటే బ్లడ్ వేరంగా క్లాట్ అవ్వదు, వేరంగా దెబ్బలు తగ్గవు. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ హెడ్ ఏక్. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ కూడా బ్లడ్ లో ఉండకూడదు. ఆ బ్లడ్ ఒక మీడియం మాత్రం. బ్లడ్ ఫుడ్ నుంచి బ్లడ్ లోకి వచ్చి, బ్లడ్ నుంచి మళ్ళీ లివర్ సెల్స్ లోకి, ఎడిపోస్ సెల్స్ లోకి వెళ్ళి గ్లైకోజన్ లా స్టోర్ అయిపోవాలి. కానీ అలా అవ్వకుండా ఫర్ సపోజ్ బ్లడ్ లోనే ఉండిపోతున్నదంటే ప్రాబ్లం. సో అందుకే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఎక్కువసేపు గ్లూకోజ్ బ్లడ్ లో ఉండకుండా అది ఏం చేస్తుందంటే మనకి త్వరగా ఈ గ్లూకోజ్ ఏదైతే వచ్చిందో మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అబ్జార్బ్ అయ్యి గ్లూకోజ్ ఏదైతే వచ్చిందో బ్లడ్ లోకి త్వరగా వాటిని లివర్ సెల్స్ కి, ఎడిపోసైట్స్ కి టేకప్ చేయమని చెప్తుంది. ఓకే. అండ్ ఇట్ ఎన్హాన్సెస్ సెల్యులార్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్. సో ఈ సెల్యులార్ గ్లూకోజ్ అప్టేక్ ఇంకా యూటిలైజేషన్ కోసం, ఓకే, ఏదైతే ఈ ఇన్సులిన్ ఏదైతే ఉందో, లెట్ us సే దీస్ ఆర్ ద లివర్ సెల్స్. ఇది మన లివర్ సెల్స్ ఉన్నాయి. మన లివర్ సెల్స్ పక్క నుంచి మనది ఏమవుతున్నది, బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తున్నారు. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ లో మనకి ఏముంది, బోల్డ్ అంతా గ్లూకోజ్ ఉంది. ఇవి గ్లూకోజ్ మాలిక్యూల్స్ అంటుంది. దీస్ ఆర్ ద గ్లూకోజ్ మాలిక్యూల్స్ అండ్ దే హ్యావ్ టు బి టేకన్ అప్ బై ద లివర్ సెల్స్. లివర్ సెల్స్ వాటిని టేకప్ చేయాలి. ఈ లివర్ సెల్స్ వాటిని టేకప్ చేయాలంటే లివర్ సెల్స్ మీద ఒక పర్టికులర్ రిసెప్టార్ ఉంటుంది. లివర్ సెల్స్ మీద పర్టికులర్ రిసెప్టార్ ఉంటాయి. మన హెపాటోసైట్స్ ఏవైతే ఉన్నాయో, మన హెపాటోసైట్స్ మీద ఒక రిసెప్టార్ ఉంటుంది. ఆ రిసెప్టార్ పేరే గ్లూట్ రిసెప్టార్స్. వాటిని మనం ఏమంటాం, గ్లూట్ రిసెప్టార్స్ అంటాం. జిఎల్యూటి రిసెప్టార్స్. జిఎల్యుటి అనే టైప్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ జిఎల్యుటి రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇది యాక్చువల్గా గ్లూకోజ్ అప్టేక్ తో సంబంధించింది అనమాట. ఇవేంటంటే బేసిక్ గా ఏదైతే ఇన్సులిన్ ఉందో, ఇన్సులిన్ నేను వైట్ కలర్ లో వేస్తున్నాను చూడండి. దిస్ ఇస్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఏదైతే ఉందో ఈ గ్లూట్ రిసెప్టార్స్ తో వెళ్ళి కనెక్ట్ అవుతుంది. వెళ్ళి ఏం చెప్తుందంటే ఇది యాజ్ సూన్ యాజ్ ద ఇన్సులిన్ విల్ గో అండ్ అటాచ్ టు దిస్ గ్లూట్ రిసెప్టార్స్, ఒక రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ఇన్సులిన్ రిసెప్టార్ కాంప్లెక్స్. ఈ ఇన్సులిన్ రిసెప్టార్ కాంప్లెక్స్ గ్లూకోజ్ అప్టేక్ ని అలౌ చేస్తుంది. అప్పుడు సెల్స్ లో వెళ్ళి గ్లూకోజ్ ని తీసుకుంటాయి. అప్పటి వరకు తీసుకోవాలి. సో ఇన్సులిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్యులార్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ అని రాస్తున్నారు ఎన్సీఆర్టీ లో. కానీ ఈ గ్లూట్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. దీంట్లో వన్ ఆఫ్ ద రిసెప్టార్స్ నోన్ యాజ్ గ్లూట్ 4 రిసెప్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద రిసెప్టార్స్ నోన్ యాజ్ గ్లూట్ 4 రిసెప్టార్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మేజర్ రిసెప్టార్ అన్నమాట. ఇన్సులిన్ తో వెళ్ళి అటాచ్ అయ్యి గ్లూకోజ్ అప్టేక్ కోసం. ఈ రిసెప్టార్ సరిగా పనిచేయట్లేదు అంటేనే మనకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. సో గ్లూట్ 4 రిసెప్టారే సరిగా పనిచేయట్లేదంటే డయాబెటీస్ వస్తుంది అనమాట. ఓకేనా? 1 minute నాన్న.
ఓకేనన్న, సారీ, మన చిన్న కాల్ వచ్చింది, ఇంపార్టెంట్ కాల్, పదండి. రైట్, సో అందుకే ఈ గ్లూట్ ఫోర్ రిసెప్టార్ ఏదైతే ఉందో, ఈ గ్లూట్ ఫోర్ రిసెప్టార్ రెస్పాన్సిబుల్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ కోసం. ఇప్పుడు ఈ గ్లూట్ ఫోర్ రిసెప్టార్ ఈదర్ ఇన్సులిన్ ని సెన్స్ చేయట్లేదు, నాట్ సెన్సింగ్ ఆర్ ఫార్మింగ్ ఎనీ రిసెప్టార్ కాంప్లెక్స్ విత్ ఇన్సులిన్, లేదు అంటే ఇది యాక్చువల్ గా పూర్తిగా ఫంక్షన్ చేయడమే మానేసింది, నాన్ ఫంక్షనల్ అయిపోయింది పూర్తిగా. ఓకే, నాన్ ఫంక్షనల్ అయిపోయింది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్ లో గ్లూకోజ్ అప్టేక్ చేయడానికి వెయిట్ చేస్తూ కూర్చుంది. బ్లడ్ లోని గ్లూకోజ్ వెళ్ళట్లేదు సెల్స్ లోకి. ఇన్సులిన్ ఉన్నది, ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతున్నది, కానీ గ్లూట్ ఫోర్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయి, గ్లూట్ రిసెప్టార్స్ వాటిని అక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. సారీ, గ్లూట్ రిసెప్టార్స్ యాక్చువల్ గా ఇన్సులిన్ ని సెన్స్ చేయలేకపోతున్నాయి. ఒక గ్లూట్ రిసెప్టార్ ఇన్సులిన్ కాంప్లెక్స్ ఫామ్ అవ్వట్లేదు. ఆ కాంప్లెక్స్ ఫామ్ అవ్వకపోవడం వలన ఇన్సులిన్ కావాల్సినంత రిలీజ్ అయ్యి కూడా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్నే మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అని అంటాం. టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటాం. మోర్ అబౌట్ ఇట్ లేటర్, దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా నేను తర్వాత చెప్పబోతున్నాను. ఫస్ట్ కొంచెం ముందుకు వెళ్ళిపోతాం రండి, ఇన్సులిన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, యాజ్ ఎ రిజల్ట్, చూడండి, యాజ్ ఎ రిజల్ట్ దెర్ ఇస్ ర్యాపిడ్ మూవ్మెంట్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ బ్లడ్ టు హెపాటోసైట్స్ అండ్ ఎడిపోసైట్స్, రిజల్టింగ్ ఇన్ డిక్రీజ్డ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ హైపోగ్లైసిమియా. సో మనకి ఇన్సులిన్ ఏం టార్గెట్ చేస్తుంది అన్న, ఎలాగోలాగా మనకి గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడానికి టార్గెట్ చేస్తున్నారు బ్లడ్ లోంచి. రైట్, బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువైపోతున్నది అంటే దాన్ని ఎలాగోలా తీసుకెళ్లి లివర్ సెల్స్ ఆర్ హెపాటోసైట్స్, ఎడిపోసైట్స్ లేదంటే ఎడిపోస్ టిష్యూలో ఉన్న సెల్స్ కి వెళ్ళి ఇస్తున్నది. ఇన్సులిన్ ఆల్సో స్టిమ్యులేట్స్ కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు గ్లైకోజన్. ఇక్కడ గ్లూకోజ్ వెళ్ళడమే కాకుండా ఆ సెల్స్ లోకి, ఆ గ్లూకోజ్ వెళ్ళిన తర్వాత దాన్ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ కూడా చేయండి అని చెప్పేసేస్తుంది ఇన్ ద టార్గెట్ సెల్స్. ద గ్లూకోజ్ హోమియోస్టాసిస్ ఇన్ బ్లడ్ ఇస్ నాట్ మెయింటైన్ బై ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. అది అనమాట. ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి అన్న, ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి. ఇప్పుడు మనకి రెండు టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్ ఉంటాయి. మనకి ఇన్సులిన్ ఏదైతే ఉందో, ఇన్సులిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కేర్ఫుల్ గా మాట్లాడుకుందాం రండి. ఓకే, మనకి ఇన్సులిన్ యాక్చువల్ గా ఎలాంటి టైప్ ఆఫ్ హార్మోన్, హైపోగ్లైసమిక్ హార్మోన్ అంటున్నాం. ఎందుకు? ఎందుకంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తున్నది. ఇట్ డిక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని ఏం చేస్తున్నది? తగ్గిస్తున్నది, తగ్గించడానికి ట్రై చేస్తున్నది. రైట్, ఇప్పుడు చాలా మందికి డయాబెటీస్ వస్తుంది కదా, చాలా మందికి డయాబెటీస్ వస్తుంది కదా. ఓకే, ఆ డయాబెటీస్ ఎందుకు వస్తున్నది, ఆ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తున్నది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ డయాబెటీస్ మెలిటస్? మనకి రెండు టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్ ఉంటాయి నాన్న. ఓకే, మనకి డయాబెటీస్ మెలిటస్ ఏదైతే ఉందో రెండు టైప్స్ ఉంటాయి. ఓకే, 1 మినిట్. డయాబెటీస్ మెలిటస్ ఏదైతే ఉందో రెండు టైప్స్ ఉంటుంది నాన్న. ఓకే, డయాబెటీస్ మెలిటస్ మనకి ఇన్సులిన్ తో సంబంధించి వస్తుంది. ఇన్సులిన్ ఏదైతే ఉందో వర్క్ దాంతో సంబంధించి మనకు వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో కేర్ఫుల్ గా చూడండి. మనకి డయాబెటీస్ మెలిటస్ మనకి 2 టైప్స్ ఉంటాయి నాన్న. ఒకటి టైప్ 1, ఓకే, ఇంకోటి టైప్ 2. ఓకే, టైప్ 1 ఇంకా టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ ఏదైతే ఉందో చూడండి అన్న, ఇది మీకు సిలబస్ లో లేదనేసి మీరు చదవకుండా ఉండకూడదు, ఇది మీకు చాలా ఇంపార్టెంట్, మీ జనరల్ నాలెడ్జ్ కూడా చాలా యూస్ఫుల్ ఇది. చూడండి, టైప్ 1 డయాబెటీస్ ఏదైతే ఉందో దీన్ని మనం జువెనైల్ డయాబెటీస్ అంటాం. జువెనైల్ డయాబెటీస్ ఆర్ దీన్ని మనం యాక్చువల్ గాను కంజనైటల్ డయాబెటీస్ అని కూడా అనొచ్చు. ఓకే, దీని అర్థం ఏమిటి అంటే బేసిక్ గా ఇది ఇదర్ మనకి యంగ్ పాపులేషన్ లోనే చూస్తాం, చిన్న పిల్లల్లో నేను విత్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 15 to 20, 22 అంతలోపే చూస్తాం మనం. అందులో ఈ వాళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఏదైతే బీటా సెల్స్ ఉన్నాయో, బీటా సెల్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ ఉన్నాయి, ఏవైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటికి ఆటో ఇమ్యూన్ అటాక్ అయిపోతూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ అటాక్ అయిపోతుంటుంది. ఇప్పుడు రీసెంట్ గా మీరు అందరూ వినే ఉంటారు. ఓకే, మీరందరికీ తెలుసు. ఓకే, సమంతకు సమంత ఎవరైతే యాక్ట్రెస్ ఉన్నారో ఆమెకి ఒక డిసీజ్ వచ్చింది ఆవిడకి. ఏంటది? మయోసైటిస్ అన్నమాట. మీ అందరికీ తెలుసు. ఆ మయోసైటిస్ లో కూడా సేమ్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్, సేమ్ ఆటో ఇమ్యూన్ అటాక్. మన బాడీలో ఉన్న హెల్దీ మజల్ సెల్స్ ని మన ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ ఫారెన్ సెల్స్ అనుకొని వెళ్ళి అటాక్ చేసేస్తాయి. సిమిలర్ గా ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఈ పర్టికులర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టైప్ 1 డయాబెటీస్ జరుగుతుందో వాళ్ళది ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అటాక్డ్ హెవీలీ బై అవర్ ఇమ్యూన్ సెల్స్. మన ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ రిలీజ్ చేసేసి వెళ్ళి పర్టికులర్ గా బీటా సెల్స్ ని అటాక్ చేసి బీటా సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి అనమాట.
మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ అవుతాయి, మళ్ళీ చచ్చిపోతూ ఉంటాయి. బికాస్ ఈ ఆటోఇమ్యూన్ సెల్స్ కంటిన్యూస్ గా వాటిని ఫారెన్ బాడీస్ అనుకో మిస్టేక్ చేసేసి చంపేస్తూ ఉంటాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూసే అవ్వట్లేదు. ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన వాళ్ళకి డయాబెటీస్ అనేది వస్తుంది. డయాబెటీస్ లో బేసిక్ గా ఏం జరుగుతుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి నాన్న. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని అందుకే మనం ఏమంటాము, హైపర్ గ్లైసీమియా అంటాం. హైపర్ గ్లైసీమియా. నో రిమెంబర్, హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ వేరు. గ్లూకోగానే మనం హైపర్ గ్లైసెమిక్ అంటున్నాము. ఎందుకు హైపర్ గ్లైసెమిక్ అంటున్నాం అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతున్నది. డయాబెటీస్ మెలిటస్ లో మనకి కంటిన్యూస్ గా ఆన్ రెగ్యులర్ బేసిస్ గా మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే దాన్ని మనం హైపర్ గ్లైసీమియా అంటున్నాము. సో దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హైపర్ గ్లైసీమిక్ అండ్ హైపర్ గ్లైసీమియా. నౌ మనకి గ్లూకోగాన్ కూడా అట్ సమ్ లెవెల్ హైపర్ గ్లైసీమియా కాజ్ చేస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ హార్మోన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇన్సులిన్ ఇస్ ద హార్మోన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మనకి గ్లూకోగాన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని వేరే వేరే విధాలుగా పెంచడానికి ట్రై చేస్తే, ఇన్సులిన్ వచ్చి తగ్గించడానికి ట్రై చేసి వాటి రెండింటి మధ్యన ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అందుకే గ్లూకోగాన్ హైపర్ గ్లైసెమిక్, ఇన్సులిన్ ని హైపోగ్లైసెమిక్ అంటున్నాము. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ సరిగ్గా మనకి రిలీజ్ అవ్వట్లేదు. యాజ్ ఇన్ టైప్ 1 డయాబెటీస్ రిలీజ్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ లో బోల్డ్ అంత గ్లూకోజ్ అలా కలెక్ట్ అయిపోయి ఉండిపోతున్నది. గ్లూకోగాన్ పని గ్లూకోగాన్ చేసేస్తున్నది, బ్లడ్ లో గ్లూకోజ్ ని పెంచేస్తున్నది. ఇక ఇన్సులిన్ వచ్చి దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నది, సెల్స్ ని అప్టేక్ చేయించలేకపోతున్నది. దాని వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ కంటిన్యూస్ గా ఎక్కువ ఉంటున్నది అనమాట. ఇప్పుడు జువెనైల్ డయాబెటీస్ లో ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఇన్సులిన్ తో సంబంధించి ఇంజెక్షన్స్ తీసుకుంటారు, ఇన్సులిన్ షార్ట్స్ తీసుకుంటారు, ఇంజెక్షన్స్ లేదంటే వీటిని ఇన్సులిన్ షార్ట్స్ అంటారు అనమాట. ఇన్సులిన్ షార్ట్స్, ఓకే, సింథటిక్ ఇన్సులిన్ తీసుకుంటారు. మనం బయోటెక్నాలజీలో చదువుతాం, గుర్తుందా మీ అందరికి? బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ లోని ఒక అమెరికన్ కంపెనీ ఎల్లీ లిల్లీ అనేది ఉన్నది. అది హ్యూమన్ ఇన్సులిన్ హ్యూమిలిన్ అనేది ప్రొడ్యూస్ చేయడంలో ఫస్ట్ చేశారనేసి ఆ హ్యూమిలిన్ ఏదైతే ఉన్నదో ఆ హ్యూమిలిన్ ని తీసుకుంటాం అనమాట. ఎవరికైతే యాక్చువల్ గాను హ్యూమిలిన్ వేరే వేరే ఫార్మ్స్, అది ఫస్ట్ ఎల్ఈలి ప్రొడ్యూస్ చేస్తారు, దాని తర్వాత బోల్డ్ అని కంపెనీస్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో బేసిక్ గా అదే అన్నమాట, సింథటిక్ ఇన్సులిన్ అన్నమాట. ఏదైతే బాడీ బయట బయోటెక్నాలజీ త్రూగా ప్రొడ్యూస్ చేస్తాం అది, అదే యాక్చువల్ గా తీసుకుంటారు అనమాట. టైప్ 2 లో ఏం జరుగుతుందో చూడండి. టైప్ 2 లో ఏముందో నేనేం చెప్పానంటే టైప్ 2 డయాబెటీస్ మనం ఏజ్ ఆన్సెట్ డయాబెటీస్ అంటాం. ఏజ్ ఆన్సెట్ డయాబెటీస్ అంటాం. అంటే ఇది యాక్చువల్ గాను ఎవరిలో అయితే కొంచెం ఏజ్ వస్తుందో దాంట్లో వస్తుంది. ఒక 40, 45, 50 ఏజ్ వస్తూ వస్తూ చాలా మందిలో వస్తుంది అనమాట. ఇందులో ఏం జరుగుతుందంటే ఏజ్ ఆన్సెట్ లో అంటే బేసిక్ గా ఏజ్ అవుతూ అవుతూ ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు డైట్ ఫాలో అవుతున్నారో, ఓకే, ఆ డైట్ లోని మనకి వాళ్ళకి గ్లూకోజ్ చాలా ఎక్కువ తింటున్నారు, వాళ్ళు స్వీట్స్ చాలా ఎక్కువ తింటున్నారు. లేదంటే ఇంప్రాపర్ డైట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ గా లంచ్ చేయడం. సో ఆకలి చాలా ఎక్కువ వేసేస్తున్నది, బాడీ ఏం తినకుండా, బాడీకి ఎనర్జీ దొరకకుండా ఆగిపోతున్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇంప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం వలన ఎప్పుడు ఫుడ్ తిన్నా సడన్ గా గ్లూకోజ్ స్పైక్ వస్తుంది బ్లడ్ లోని. పొద్దున్నే యాక్చువల్ గా ఎక్కువ స్వీట్స్ తిన్నా, లేదు అంటే ఖాళీ కడుపున ఫుల్ స్వీట్స్ తిన్నా, లేదంటే చాలా ఎక్కువ షుగర్ కన్సంప్షన్ చేసిన, డిఫరెంట్ వేస్ లో షుగర్ కన్సంప్షన్ చేస్తాం. మనం ఏమైనా స్నాక్స్ తింటున్నామన్నా, బిస్కెట్స్ తింటున్నామన్నా, లేదంటే మన షుగరీ డ్రింక్స్ కోకో కోలా, స్ప్రైట్ ఇవన్నీ తాగుతున్నామన్నా, లేదు అంటే మనం ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నామన్నా, ఇవన్నిటిలోని మనకి ఈజీగా షుగర్ అనేది మన బ్లడ్ లోకి రిలీజ్ అవుతుంది. ప్రాబ్లం షుగర్ రిలీజ్ అవడం కాదు, ప్రాబ్లం ఎంత ఫాస్ట్ గా రిలీజ్ అవుతున్నది అనేది. చాలా ఫాస్ట్ గా షుగర్ అనేది మన బ్లడ్ లోకి వచ్చింది అనుకోండి మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి, ఇన్సులిన్ దాన్ని హ్యాండిల్ చేయలేకపోతుంది. సో అంత ఫాస్ట్ గా బోల్డ్ అంత గ్లూకోజ్ వచ్చింది. అంత గ్లూకోజ్ ని వేరంగా సెల్స్ కి పంపించడానికి ఒక్కసారిగా బోల్డ్ అంత ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, దాన్ని మనం ఇన్సులిన్ స్పైక్ అంటాము. ఓకే, సో ఒక్కసారిగా అంత గ్లూకోజ్ రిలీజ్ అయిపోగానే మన బాడీలో బోల్డ్ అంత ఇన్సులిన్ రిలీజ్ చేసి ప్రెషర్ వచ్చేస్తుంది. సో ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ బీటా సెల్స్ మీద ప్రెషర్ పడుతుంది, వేరంగా ఇన్సులిన్ రిలీజ్ చేయండి బోల్డ్ అంత గ్లూకోజ్ వచ్చింది బ్లడ్ లోని అనేసి. ఇట్ ఈస్ అ హెవాక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇలాంటి హెవాక్ సిచ్యువేషన్స్ మనం ఎక్కువ కూడా క్రియేట్ చేసాం అనుకోండి మన బాడీలోని, ఇన్సులిన్ ఏదైతే ఉన్నదో గడి గడికి వెళ్ళి గ్లూకోజ్ సెల్స్ ని పట్టుకుంటుంది, వేరంగా గ్లూకోజ్ తీసుకో అని. ఇలా చేసి చేసి సెన్సిటివిటీ వచ్చేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ. గ్లూట్ 4 రిసెప్టర్స్ ఇంకా ఇన్సులిన్ ని డిటెక్ట్ చేయడం మానేస్తాయి. మానేయడం వలన ఇన్సులిన్ రిలీజ్ అయినా కూడా గ్లూకోజ్ అప్టేక్ జరగదు, ఇన్సులిన్ ఉన్నా కూడా గ్లూకోజ్ అప్టేక్ జరగదు, గ్లూకోజ్ బ్లడ్ లో అలా ఉండిపోతూ ఉంటుంది. అండ్ దీని వలన ఏం జరుగుతుందంటే టైప్ 2 డయాబెటీస్ లేదంటే ఏజ్ ఆన్సెట్ డయాబెటీస్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల కాదు, ఇన్సులిన్ బాగానే ప్రొడ్యూస్ అవుతున్నది, కాకపోతే మనకి ఇన్సులిన్ ది రిసెప్టివిటీ లేదంటే సెన్సిటివిటీ అనేది వచ్చిపోయింది, అది అన్నమాట. సో అదే నేను ఇక్కడ మీకు చూపిద్దామని ట్రై చేశాను.
ఇక టైప్ 1 ఇంకా టైప్ 2 డయాబెటీస్ ని చూసుకోవచ్చు. ఓకే, హెల్దీగా ఉన్న పర్సన్ లోని గ్లూకోజ్ వెళ్తున్నది, గ్లూట్4 రిసెప్టార్స్ కరెక్ట్ గా పనిచేస్తున్నాయి, అప్పుడు గ్లూకోజ్ అప్టేక్ జరుగుతున్నది. ఓకే, కానీ టైప్ 1 లోని మనకి ఇన్సులిన్ లేనే లేదు, ఇన్సులినే లేదు, దెర్ ఇస్ నో ఇన్సులిన్, ప్యాంక్రియాస్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్, సో మనకి గ్లూకోజ్ అప్టేక్ జరగట్లేదు. టైప్ 2 లోని ఇన్సులిన్ ఉన్నది, కానీ ఇన్సులిన్ ఇంకా గ్లూట్4 రిసెప్టార్స్ మధ్యన ఒక ప్రాపర్ బాండింగ్ జరగట్లేదు, ఇంటరాక్షన్ జరగట్లేదు, కాంప్లెక్స్ ఫామ్ అవ్వట్లేదు, సో గ్లూకోజ్ అప్టేక్ జరగట్లేదు. సో దీనికి బేసిక్ సొల్యూషన్స్ ఏమిటి? ఓకే, దీనికి బేసిక్ సొల్యూషన్ ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్ లో సొల్యూషన్ ఏమిటి? ఇలాంటి సిచ్యువేషన్స్ లో సొల్యూషన్ ఏంటి అంటే, టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు, లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఓకే, లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిందే ఇన్సులిన్, ఆప్షన్ లేదు. కానీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంది. ఓకే, ఎక్సర్సైజు, ఓకే ఎక్సర్సైజు, ఓకే డైట్, ఓకే, ఇంకా హెల్త్ బాగా మెయింటైన్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇన్సులిన్ సెన్సిటివిటీ బెటర్ అవుతుంది, ఇంకా ఇన్సులిన్ రిసెప్టివిటీ పెరిగి మళ్ళీ దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. సో దిస్ కెన్ బి రివర్స్డ్. ఓకే, ఏజ్ ఆన్సెట్ డయాబెటీస్ కెన్ బి రివర్స్డ్ విత్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ డయట్. అది అన్నమాట. వీళ్ళు కూడా స్టార్టింగ్ లో కొంచెం ఇన్సులిన్ షార్ట్స్ తీసుకుంటారు చాలా అంత వరకు. వాళ్ళలో వాళ్ళలో ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ లో కూడా మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. కొందరిలో మళ్ళీ ఇన్సులిన్ కూడా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో దాని వలన వాళ్ళు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు, బట్ ఇట్ కెన్ బి రివర్స్డ్. అది అన్నమాట ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, డన్ అయిందా నాన్న? No. చూడండి ఇక్కడ, ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్ మెలిటస్ ఏదైతే ఉందో, డయాబెటీస్ మెలిటస్ అవడం వలన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ పెరిగింది అంటే ఆ గ్లూకోజ్ ని ఏ సెల్ తీసుకోవట్లేదు. సో దట్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ ఇస్ కంటిన్యూస్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎసిటోన్ ఆర్ కీటోన్ బాడీస్. ఏదైతే గ్లూకోజ్ బ్లడ్ లో చాలా ఎక్కువగా ఉన్నదో, ఆ గ్లూకోజ్ ఏదైతే లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో దాన్ని మనం తగ్గించడానికి ఏం చేస్తుందంటే మన బ్లడ్ దాన్ని కీటోన్ బాడీస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఓకే కీటోన్ బాడీస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దాని వలన ఒక పక్క నుంచి మనకి గ్లూకోజ్, ఓకే గ్లూకోజ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుంది యూరిన్ లోని. యూరిన్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దీన్నే మనం ఏమంటాము? గ్లైకోజూరియా అంటాము, గ్లైకోజూరియా. ఓకే, కీటోన్ బాడీస్ యూరిన్ లో కీటోన్ బాడీస్ కూడా లెవెల్ ఎక్కువ ఉంటుంది, దీన్ని మనం కీటోన్యూరియా అంటాము. సో కీటోన్యూరియా అండ్ గ్లైకోజూరియా ఆర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్. ఎవరికైతే డయాబెటీస్ మెలిటస్ ఉన్నదో వాళ్ళకి కీటోన్యూరియా ఇంకా గ్లైకోజూరియా రెండు ఉంటాయి అన్నమాట. ఓకే, డయాబెటీస్ మెలిటస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ లో యూరిన్ లోని బోల్డ్ అంతా గ్లూకోజ్ ఇంకా కీటోన్ బాడీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది. ఓకే, సో అదే ఇక్కడ వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు. చూడండి, prolonged hyperglycemia leads to complex disorder called diabetes mellitus, which is associated with loss of glucose through urine and formation of harmful compounds such as ketone bodies. మంచిది కాదు అవి. Diabetic patients are successfully treated with insulin therapy. దీన్ని మనం ఇన్సులిన్ థెరపీ అంటాం, ఇన్సులిన్ షార్ట్స్ తీసుకుంటారు అనమాట. అది. ఓకే, ఇప్పుడు దీంతో మనకి ప్యాంక్రియాస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరందరూ ఎప్పటి నుంచి అడిగిన బ్రేక్ నేను మీకు ఇచ్చేస్తున్నాను. ఓకే, లెట్ us all take a 10-minute బ్రేక్, ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకుందాం. లెట్ us take a break till 8:40 వరకు తీసుకుందామా? 8:40 వరకు తీసుకుందాం, 8:35 వరకు తీసుకుందాం రండి. లెట్ us take a break. ఓకే, సెషన్ will resume at 8:35 p.m. 8:35 p.m. కి మనం సెషన్ రిజ్యూమ్ చేద్దాం. ఓకే, సరేనా నాన్న? పదండి, ఒక 10 minutes బ్రేక్ హాయిగా తీసుకోండి. లెట్ us కమ్ బ్యాక్ దెన్. సరేనా? మరి దీని తర్వాత మనం గొనాడ్స్ అని కంటిన్యూ చేస్తాం. ఇంకా క్వశ్చన్స్ కూడా చేయబోతున్నాం, సో త్వరగా రండి మళ్ళీ. పదండి.
హలో నాన్న, పదండి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇట్స్ ఆల్రెడీ టైం. రండి. సో నెక్స్ట్ మనం చదువుకోబోయేది గొనాడ్స్. ఓకేనా? ఇక్కడ వరకు మనకి యాక్చువల్గా ప్యాంక్రియాస్ అయిపోయింది. ఇంకా మనం గొనాడ్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, పదండి. నెక్స్ట్ ఇంకా మనం టెస్టిస్ తో మొదలెడుతున్నాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ టెస్టిస్. సో టెస్టిస్ ఇంక ఓవరీ గురించి మీ అందరూ మనందరం ఆల్రెడీ మనం హ్యూమన్ రిప్రొడక్షన్ లో చదువుకున్నాం డీటెయిల్ గా. ఇక్కడ మనం ఒక గ్లాన్స్ ఇవ్వబోతున్నాం. టెస్టిస్ ఇంకా ఓవరీ ఏవైతే హార్మోన్స్ ఎస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తున్నాయో అవి ఏం ఫంక్షన్స్ చేస్తున్నాయి అన్నది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో టెస్టిస్ ఇంకా ఓవరీస్ ఏవైతే ఉన్నాయో రెండు మనకి స్టెరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, పదండి. ఫస్ట్ టెస్టిస్ గురించి మాట్లాడుకుందాం. ఆ పేర్ ఆఫ్ టెస్టిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద స్క్రోటల్ సాక్. ఓకే, స్క్రోటల్ సాక్ లోని ఒక పేర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయి ఆఫ్ ద మేల్ ఇండివిజువల్స్. టెస్టిస్ పర్ఫార్మ్ డువల్ ఫంక్షన్స్ యాజ్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఓకే, ఇది మనకి హెట్రోక్రైన్ అంటే మనకి యాక్చువల్ గా ఇదేదోని డైజెస్టివ్ జ్యూసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నదని కాదు. ఇది యాక్చువల్గా ఒక ప్రైమరీ సెక్స్ ఆర్గన్ లో పనిచేస్తూ ఒక ఎండోక్రైన్ గ్లాండ్ లో కూడా పనిచేస్తున్నది అనేసి దీన్ని మనం హెట్రోక్రైన్ అంటాం. Testis is composed of seminiferous tubules and stromal or interstitial tissues. The Leydig cells or the interstitial cells, which are present in the intertubular spaces, produce a group of hormones called androgens, mainly testosterone. సో నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపిద్దాం అనుకుంటున్నాను, కేర్ఫుల్ గా చూడండి అందరూ. ఓకేనా? ఇక్కడ మనం ఏవైతే లీడిక్ సెల్స్ ఉన్నాయో, గుడ్ ఈవినింగ్ నాన్న, గుడ్ ఈవినింగ్. ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్మ. సో చూడండి, ఇక్కడ మనకి ఏవైతే లీడిక్ సెల్స్ ఉన్నాయో, లీడిక్ సెల్స్ వచ్చేసి మనకి మిడిల్ లో ఉంటాయి, చూస్తున్నారా? ఓకే, 1 minute నాన్న. 1 minute champions, just ఒక 2 minutes ఆగండి, ఇంపార్టెంట్ కాల్. తెలిసిన నా వాయిస్ రావట్లేదని కొంచెం మైక్ లో ప్రాబ్లం ఉన్నది. ఓకే, మైక్ ప్రాబ్లం అయింది లైట్ గాను, మైక్ పనిచేయట్లేదు. ఒక నిమిషం ఆగండి, అదే సార్ట్ అవుట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి అన్న. ఓకే, జస్ట్ గివ్ మీ 2 to 3 minutes. ఓకే, ఆగండి.
నాన్న అందరూ నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి వాయిస్ ఎలా వస్తున్నదో. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాన్న నాకు. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? ఎస్ ఆర్ నో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. 1 minute. కన్ఫర్మ్ చేయండి అన్న ఒకసారి. ఇక్కడ నా మైక్ కొంచెం పనిచేయట్లేదు అన్న, అందుకే ఒకసారి నాకు కన్ఫర్మ్ చేసేయండి అందరూ ప్లీజ్. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికీ నా వాయిస్ వినిపిస్తున్నదా? ఎస్ ఆర్ నో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. క్లియర్ గా వస్తున్నదా? ఇస్ ఇట్ క్లియర్ అందరికి? ఓకే ఓకే, ఎస్ ఎస్, నేను చెక్ చేసుకున్నానులేండి, వస్తున్నానులేండి. ఓకే ఓకే ఓకే, డన్ డన్ డన్. పదండి కంటిన్యూ చేద్దాం. ఓకే, లెట్ us కంటిన్యూ ద సెషన్. రండి అన్న. ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకున్నామంటే, ఇక్కడ నేను మీకు చూపిద్దాం ట్రై చేశాను. ఏవైతే ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయో, ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకి స్పర్మటోజెనసిస్ జరుగుతున్నది. సో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఈస్ ద రీజన్ వేర్ స్పర్మటోజెనసిస్ విల్ టేక్ ప్లేస్. ఇక్కడ మనకి స్పర్మటోజెనసిస్ అనేది జరుగుతుంది. స్పర్మటోజెనసిస్ అనేది జరుగుతున్నది. ఇంకో పక్క నుంచి మిడిల్ లో ఏవైతే సెల్స్ ఉన్నాయో దాని ఇంటర్స్టిషియల్ టిష్యూ అంటాం. అక్కడ ఉన్న సెల్స్ ని లీడిక్ సెల్స్ అంటాం. ఈ లీడిక్ సెల్స్ వచ్చేసి మనకి ఆండ్రోజెన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఆండ్రోజెన్స్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఆండ్రోజెన్స్ లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆండ్రోజన్ ఇస్ టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ ఒక్కటే ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ ద మేజర్ టైప్ ఆఫ్ ఆండ్రోజన్ అన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకుంటారు. సో టెస్టోస్టిరాన్ ఒక్కటే ప్రొడ్యూస్ అవుతుందని కాదు, బోల్డ్ అండ్ ఆండ్రోజెన్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, వీటిని అయితే మనం ఆండ్రోజెన్స్ అంటున్నాము. అందులో ఒకటి మేజర్ గా ప్రొడ్యూస్ అయ్యేది టెస్టోస్టిరాన్, అది అన్నమాట. ఓకే, పదండి ఇప్పుడు గోయింగ్ ఫర్దర్. ఓకే, ఆండ్రోజెన్స్ ఏం చేస్తున్నాయి అంటున్నారు. సో ఆండ్రోజెన్స్ ఏం చేస్తున్నాయో టెస్టోస్టిరాన్ కూడా అది చేస్తున్నది అన్న లెక్క అన్నమాట. When we say androgen is doing something, we will mean that testosterone also is doing the same thing. Androgens regulate the development, maturation, and functions of male accessory sex organs like epididymis, vas deferens, seminal vesicles, prostate gland, urethra, etc. So male accessory sex organs ఏవైతే ఉన్నాయి, ఎపిడైడమిస్, వాస్ డిఫరెన్స్, సెమినల్ వెసికల్స్, ప్రాస్టేట్ గ్లాండ్, యూరిథ్రా, ఇవన్నిటిని యాక్చువల్ గాను గ్రోత్ ఇంకా డెవలప్మెంట్, మెచ్యురేషన్ ఇవన్నీ చేపిస్తుంది. ఓకే, హార్మోన్స్, దీస్ హార్మోన్స్ స్టిమ్యులేట్ మస్కులర్ గ్రోత్. సో మనం బాయ్స్ లో చూస్తాం కదా, కొంచెం ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత ఫర్దర్ అలా అలా గ్రో అవుతున్నప్పుడు మస్కులర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది కదా. సో మస్కులర్ గ్రోత్ కొంతమంది ఇంప్రూవ్ చేయడానికి ఆర్టిఫిషియల్ గా టెస్టోస్టెరాన్ కూడా తీసుకుంటారు. మంచిది కాదంటారు అది, కానీ తీసుకోకూడదు, అది మంచిది కాదు అది, కానీ కొంతమంది తీసుకుంటారు, బొర్ర బుగ్గిలు లేవు కదా మరి, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఆఫ్ ఫేషియల్ అండ్ యాక్సిలరీ హెయిర్. ఫేషియల్ హెయిర్ అంటే మెయిన్ గా బియర్డ్ అన్నమాట. ఏదైతే గడ్డం వస్తున్నదో అబ్బాయిలో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ టెస్టోస్టెరాన్. ప్యూబర్టీ వచ్చిన తర్వాత దాని ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, రైట్. దాని తర్వాత యాక్సిలరీ హెయిర్. యాక్సిలరీ హెయిర్ అంటే ఆంపిట్ లో హెయిర్స్ ఏదైతే ఉన్నాయో అవి. దాని తర్వాత అగ్రెసివ్నెస్, ఒకళ్ళు వెళ్ళి కొట్టేసుకుంటూ ఉంటాం, నువ్వేడుబే అని సరవడం, ఇవన్నీ చేస్తారు కదా అబ్బాయిలు. అవన్నీ దానివల్ల టెస్టోస్టెరాన్ కొంచెం ఇంపార్టెంట్, దానివల్ల రీజన్ అన్నమాట. లో పిచ్, హై బేస్. లో పిచ్ లో ఉంటుంది. పిచ్ అంటే ఏంటి, కీచ్గా వాయిస్ ఏదైతే వస్తుందో, కీచ్ తన ఏదైతే ఉందో వాయిస్ లో అది తగ్గుతుంది, తగ్గి వాయిస్ లో హోర్స్నెస్ వస్తుంది అనమాట. వాయిస్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది అనమాట, బేస్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, హెవీగా ఉంటుంది. ఆండ్రోజన్స్ ప్లే అ మేజర్ స్టిమ్యులేటరీ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మటోజెనసిస్. అందుకే వోకల్ కార్డ్ డెవలప్మెంట్ లో కూడా టెస్టోస్టెరాన్ చాలా మేజర్ రోల్ ఉంటుంది బాయ్స్ లో. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ స్పర్మటోజోవా. సో మేజర్ స్టిమ్యులేటరీ రోల్ అనేది ఏంటి అంటే స్పర్మటోజోవా అంటే స్పర్మ్ ఫార్మేషన్ లో చాలా ఎక్కువ రోల్ ఉంటుంది. అలాంగ్ విత్ ఎఫ్ఎస్హెచ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇంకా ఆండ్రోజెన్స్ ఏవైతే ఉన్నాయో రెండు కలిపి మనకి స్పర్మటోజెనసిస్ లో హెల్ప్ చేస్తుంది అనమాట. అది ఫర్దర్ ముందుకెళ్ళి, ఆండ్రోజెన్స్ యాక్ట్ ఆన్ ద సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద మేల్ సెక్షువల్ బిహేవియర్ ఆర్ లిబిడో. ఓకే, అది దీస్ హార్మోన్, దీన్ని మనం మేల్ సెక్షువల్ బిహేవియర్ ని మేల్ లిబిడో అంటాం, ఫీమేల్ సెక్షువల్ బిహేవియర్ ని ఫీమేల్ లిబిడో అంటాం. మేల్ లిబిడో టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్స్, ఫీమేల్ లిబిడో వచ్చేసి ఈస్ట్రోజన్స్ అన్నమాట. దీస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అనబాలిక్ ఆర్ సింథటిక్ ఎఫెక్ట్స్ ఆన్ ప్రోటీన్ ఆర్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. చూడండి, మనకి ప్రోటీన్ ఇంకా కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఏదైతే ఉందో, ప్రోటీన్ ఫామ్ చేయడం అయినా కార్బోహైడ్రేట్స్ ఫామ్ చేయడంలో అయినా మనకి యాక్చువల్ గా టెస్టోస్టెరాన్ ఇంకా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే మజిల్ బిల్డింగ్ లోని, బాడీ బిల్డింగ్ లోని టెస్టోస్టెరాన్ రోల్ ఉందంటాం అనమాట. అది ఓకే, పదండి లెట్స్ గో ఫర్దర్ అండ్ లెట్ us టాక్ అబౌట్ ఓవరీ. ఓవరీ ఏదైతే ఉన్నదో, ఓవరీ ఇస్ ఆల్సో హెటెరోక్రైన్ గ్లాండ్.
బికాస్ ఇది ఫీమేల్ ప్రైమరీగా ఒక ఫీమేల్ సెక్స్ ఆర్గన్ లా పనిచేస్తున్నది. అది కాకుండా మనకి ఓకే ఓవం అనేది రిలీజ్ చేస్తున్నది ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్ లోని. అడిషనల్ గా ఇది 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్. ఎస్ట్రోజన్ ఫాలిక్యులర్ ఫేజ్ లో, ప్రొజెస్ట్రాన్ ల్యూటియల్ ఫేజ్ లో. ఓకే ఓవరీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్ అండ్ స్ట్రోమల్ టిష్యూస్. ఓవేరియన్ ఫాలికల్స్, స్ట్రోమల్ టిష్యూస్ రెండు ఉంటాయి. ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల ఓవం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. స్ట్రోమల్ టిష్యూ ఇస్ ద టిష్యూ ఇన్ ద ఓవరీ. ఇప్పుడు ఓవరీ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే లోపల టిష్యూ అంతా ఏదైతే ఉన్నదో అది స్ట్రోమల్ టిష్యూ అన్నమాట. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తున్నారు, ఇవి ఫాలికల్స్ అన్నమాట. ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల డెవలప్ అయ్యి అవి ఒక్కొక్క ఓవం ని రిలీజ్ చేస్తుంటాయి. ఈ ఓవం ని రిలీజ్ చేసిన ప్రాసెస్ లోని ఫాలికల్ ఏదైతే ఉందో ఎస్ట్రోజన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఓవ్యులేషన్ అయ్యి ఓవం రిలీజ్ అయిపోతుంది కదా, అప్పుడు మనకి ఆ ఫాలికల్ ఏదైతే ఉందో అది అలాగే డీజనరేట్ అవ్వకుండా ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ కార్పస్ లూటియం. కార్పస్ లూటియం లా కన్వర్ట్ అయిపోయి అది ఇంకా ప్రొజెస్ట్రాన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. అందుకే అది 2 హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది అంటాం. ఇక్కడ మిగతా ఏవైతే మొత్తం స్ట్రోమల్ టిష్యూ ఉన్నదో అది దాన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో స్టేజెస్ చూసుకున్నట్లయితే మనకి ప్రైమోడియల్ ఫాలికల్ నుంచి ప్రైమరీ తర్వాత మనకి మెచ్యూర్ సెకండరీ, టెర్షరీ ఇంకా మెచ్యూర్ గ్రాఫిన్ ఫాలికల్స్ వస్తాయి. మనకి ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి మనకి ఓవం రిలీజ్ అవుతుంది. దీన్ని మనం ఓవ్యులేషన్ అంటాం. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ LH, లూటినైజింగ్ హార్మోన్ వల్ల జరుగుతుంది. ఫాలికల్ డెవలప్మెంట్ మనకి FSH చేపిస్తుంది. ఓకే ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనకి ఈ ఫాలికల్ నుంచి ఓవం రిలీజ్ అయింది కదా, దీని తర్వాత ఫాలికల్ డీజనరేట్ అవ్వకుండా మిగిలి ఉంటుంది. దాన్ని మనం కార్పస్ లూటియం అంటాం. కార్పస్ లూటియం ఏదైతే ఉందో అది ఫర్దర్ అలా డెవలప్ అయ్యి కంటిన్యూస్ గా మెన్స్ట్రువల్ సైకిల్ కంప్లీట్ అయినంత వరకు రాబోయే 10-12 రోజుల వరకు అది కంటిన్యూస్ గా ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నది. ప్రెగ్నెన్సీ అవ్వలేదు అంటే ఇంప్లాంటేషన్ జరగలేదు, ఫర్టిలైజేషన్ జరిగి ఇంప్లాంటేషన్ జరగలేదు అంటే దేర్ ఇస్ నో ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ లేదు అంటే మళ్ళీ ప్రొజెస్ట్రాన్ సిక్రేషన్ ఆగిపోతుంది. ప్రొజెస్ట్రాన్ అనేది మనకి యాక్చువల్ గా మెయింటైన్ చేసి పడుతుంది అనమాట. యూట్రైన్ ఎండోమెట్రియం ఏదైతే ఉందో, ఎండోమెట్రియం ఏదైతే ఇన్ని రోజులు డెవలప్మెంట్ అయిందో ఓకే దాన్ని మెయింటైన్ చేసి పెడుతుంది. సో మెయింటెనెన్స్ ఆఫ్ యూటరైన్ ఎండోమెట్రియం ఎవరు చేస్తున్నారు? ప్రొజెస్ట్రాన్ చేస్తున్నారు. ఒకసారి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవడం ఆగానే మనకి ఎండోమెట్రియం రిమూవ్ అవుతుంది. దాన్నే మనం మెన్స్ట్రువల్ సైకిల్ లోని మెన్సెస్ రిమూవల్ అంటాం అనమాట. అది పీరియడ్స్ అంటే. సో దట్ ఈస్ బేసికల్లీ. ఇప్పుడు కార్పస్ లూటియం అనేది డీజనరేట్ అయ్యి ఇంకా ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ కార్పస్ ఆల్బికన్స్ అండ్ ఇట్ విల్ డీజనరేట్. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మనకి ఒక ప్రైమోడియల్ ఫాలికల్ మళ్ళీ ఇదంతా ప్రాసెస్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే అది అనమాట. సో దిస్ ఇస్ మనం ఇది ఎలాగో హ్యూమన్ రిప్రొడక్షన్ లో చదువుకున్నాము, మీ అందరికీ తెలుసు. ఎస్ట్రోజన్ ఇస్ సింథసైజ్డ్ అండ్ సిక్రీటెడ్ మెయిన్లీ బై ద గ్రోయింగ్ ఓవేరియన్ ఫాలికల్స్. ఏవైతే గ్రోయింగ్ ఓవేరియన్ ఫాలికల్స్ ఉన్నాయో అవి ఎస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆఫ్టర్ ఓవ్యులేషన్ ద రప్చర్డ్ ఫాలికల్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ స్ట్రక్చర్ నోన్ యాజ్ కార్పస్ లూటియం విచ్ సిక్రీట్స్ మెయిన్లీ ప్రొజెస్ట్రాన్. మనకి ప్రొజెస్ట్రాన్ అనేది సిక్రీట్ చేస్తుంది. గోయింగ్ ఫర్దర్, estrogens produce wide-ranging effects such as stimulation of growth and activities of female secretory sex organs, development of growing of ovarian follicles. Ovarian follicles develop చేస్తూనే ఉంటుంది అనమాట ఎస్ట్రోజన్. ఓకే దాని తర్వాత ఏదైతే అంటే ovarian follicles రిలీజ్ చేస్తున్నాయి, దాన్ని ఆ రిలీజ్ అవుతున్న ఎస్ట్రోజన్ ఫర్దర్ మళ్ళీ ovarian follicle ఇంకా డెవలప్ చేస్తున్నది. ఓకే సో అపియరెన్స్ ఆఫ్ ఫీమేల్ సెకండరీ సెక్స్ క్యారెక్టర్స్, హై పిచ్ ఆఫ్ వాయిస్, స్పీచ్ రావడం వాయిస్ లో కొంచెం, mammary gland డెవలప్మెంట్ ఫర్ లాక్టేషన్. ఓకే అది కాకుండా ఎస్ట్రోజన్స్ మనకి ఫీమేల్ సెక్స్ బిహేవియర్ లేదంటే లిబిడో ఏదైతే ఉందో ఫీమేల్ లిబిడోని కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే ప్రొజెస్ట్రాన్ ఏదైతే ఉందో ప్రొజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుంది అని మీకు చెప్పాను. ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే మ్యామరీ గ్లాండ్స్ మీద యాక్ట్ చేసి ఓకే ఇట్ స్టిమ్యులేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్వియోలై ఓకే అండ్ మిల్క్ సెక్రీషన్. ఓకే సో మిల్క్ సెక్రీషన్ కిను ఇంకా ఆల్వియోలై ఫార్మేషన్ లో హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాకు అనిపిస్తున్నది విచ్ వీ షుడ్ డూ is that we should go back to the starting of the session ఎక్కడైతే నేను మీకు మిల్క్ గురించి చెప్పాను. ఓకే మిల్క్ సెక్రీషన్ గురించి నేను ఒక దగ్గర మీకు చెప్పాను రైట్. ఇక్కడ 1 minute. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే ఈ 2 హార్మోన్స్ మిల్క్ సెక్రీషన్ తో సంబంధించి ఉన్నాయని చెప్పాను కదా. ఇలాగే నేను ఇక్కడ ప్రొజెస్ట్రాన్ గురించి కూడా యాడ్ చేసేస్తాను. ఐఎమ్ యాడింగ్ రిగార్డింగ్ ప్రొజెస్ట్రాన్. సో మీకు ఇది నోట్స్ లో ఉంటుంది, ఇక్కడ మీకు కనిపించదు నా వెనకాల రాస్తున్నాను, బట్ ఇట్ విల్ బి దేర్ ఇన్ యువర్ నోట్స్. ప్రొజెస్ట్రాన్ ఏదైతే ఉందో దీని ఫంక్షన్ లో వచ్చేసి మిల్క్ సెక్రీషన్ ఇంకా ఫార్మేషన్ ఆఫ్ ఆల్వియోలై mammary gland, ఫార్మేషన్ ఆఫ్ ఆల్వియోలై ఇన్ mammary gland. ఓకేనా సరేనా. ఇది మీరు నా నోట్స్ లో ఉంటుంది, మీకు నోట్స్ లో ఉంటుంది, నో నీడ్ టు వరీ. పదండి మనం
మళ్ళీ ఓవరీ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్ us గో బ్యాక్ టు ఓవరీ. ఓకే, ఇక్కడ ఉన్నాం రైట్, అది అయింది. సో మనకి ప్రొజెస్ట్రాన్ నార్మల్ గానే చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేస్తున్నది. ఓకే, మ్యామరీ గ్లాండ్స్ మీద యాక్ట్ చేసి ఆల్వియోలై ఫార్మేషన్ లోని ఇంకా మిల్క్ సిక్రేషన్ లోని హెల్ప్ చేస్తుంది. అంతే అనమాట. ఓకే, ఇక్కడ వరకు చాలు. ఓకే, వీ కెన్ గో ఫర్దర్ నౌ. ఇంకా మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి నాన్న. ఓకే, లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. ఇందాక నుంచి మనం క్వశ్చన్స్ చేయట్లేదు, లెట్ us డూ సమ్ క్వశ్చన్స్ రండి. మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, ఇక్కడ మనకి బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఐఎమ్ టెలింగ్ యూ ఆల్మోస్ట్ మన ఎండ్కి వచ్చాం చాప్టర్ కి. మాక్సిమం మనకి ఇంకో 40 minutes ఉంటుంది సెషన్, ఇంకా నాకు ఎక్కువ ఉండదు. సో ఇక్కడ నేను మీ అందరిది 100% అటెన్షన్ అడుగుతున్నాను. ఓకేనా? సో క్లోజ్ చేసేసి పారిపోకండి, సెషన్ ని పూర్తిగా అటెండ్ అవ్వండి సెషన్. ఓకే, రండి పదండి చేసుకుందాం రండి. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చెప్పండి నాన్న. పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో అదేం చేస్తున్నది? పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో అదేం చేస్తున్నది? పిట్యూటరీ గ్లాండ్ వచ్చేసి మనకి యాక్చువల్ గా గ్రేవ్స్ డిసీజ్, డయాబెటీస్ మెలిటస్, ఇన్సిపిడస్. ఏంటి డయాబెటీస్ ఇన్సిపిడస్? డయాబెటీస్ ఇన్సిపిడస్ దేని వల్ల వస్తున్నది? అడ్రినల్ గ్లాండ్, సారీ, వాసోప్రెసిన్ తక్కువ రిలీజ్ అవడం వల్ల. సో అది పిట్యూటరీ గ్లాండ్ దానికి రెస్పాన్సిబుల్. ఏది త్రీ ఎక్కడ ఉంది? 2 ఆప్షన్స్ లో ఉంది, 2 తీసేసేయండి. ఏ ఇంకా డి ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఏ ఇంకా డి ఏదైతే ఉందో దీంట్లో మనకి బి ఇంకా సి అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఏదైనా థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తున్నది? థైరాయిడ్ గ్లాండ్ మనకి గ్రేవ్స్ డిసీజ్, హైపర్ సెక్రేషన్, హైపర్ థైరాయిడిజం. బీది వన్ ఎక్కడ ఉంది? వీటిలోని ఆప్షన్. ఓకే, ఆప్షన్ ఎలిమినేషన్ మీకు వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్స్ చేసుకోవడానికి. పదండి. ఓకే, ఆన్సర్ చేస్తారా అందరూ? అందరూ ఆన్సర్ చేయండి అన్న చాట్ సెక్షన్ లో. పదండి నెక్స్ట్ క్వశ్చన్. Presence of which of the following conditions in urine is indicative of diabetes mellitus? మనకి యూరిన్ లో ఏది ఉంటే డయాబెటీస్ మెలిటస్ ఇండికేటెడ్? ఇందాకలే చెప్పాను, మీ అందరికీ తెలుసు. పదండి ఆన్సర్ చేయండి అందరికి. అందరూ జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం మనం. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. పదండి, 2020లో వచ్చింది. ఓకే, ఏం డిస్కస్ చేశాను అన్న? కీటోన్ బాడీస్ ఇంకా గ్లూకోజ్ అనేది ఉంటుంది డయాబెటీస్ మెలిటస్ ఉంటుంది. కీటోన్యూరియా యూరిన్ లోని, కీటోన్యూరియా అండ్ గ్లైకోజ్యూరియా. ఆప్షన్ ఏ. పదండి నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఇస్ ఇన్సులిన్ డిపెండెంట్? ఓకే, ఏది ఇందులోని ఇన్సులిన్ డిపెండెంట్? ఇందాకల నుంచి నేను చాలా సార్లు చెప్పాను. నేను మీకు ఇందాకల ప్యాంక్రియాస్ గురించి, ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ గురించి చెప్తున్నప్పుడు ఈ రిసెప్టర్ గురించి చెప్పాను. NEET 2019 లో అడిగారు. ఇది పర్టికులర్ గా ఈ GLUT4 రిసెప్టర్ ఏదైతే దీని ఆన్సర్ ఆప్షన్ సి, GLUT4 రిసెప్టర్ ఏదైతే ఉందో, ఈ GLUT4 రిసెప్టర్ గురించి యాక్చువల్ గా మీకు బయోమాలిక్యూల్స్ చాప్టర్ లో ఒక టేబుల్ లో ఇచ్చారు. బయోమాలిక్యూల్స్ ఏదైతే ఉందో చాప్టర్, దాంట్లో ఒక టేబుల్ ఉంది. ఓకే, మీరు కావాలంటే ఇవాళ వెళ్ళి చెక్ చేసుకోండి. అందులోని సెకండ్ లేదంటే థర్డ్ టేబుల్ ఉంటుంది. దాంట్లోని GLUT4 అనేది ఇన్సులిన్ రిసెప్టర్ అక్కడ రాసి ఉంటుంది మీకు అక్కడ. ఇట్ ఈస్ అ ప్రోటీన్ బేసికల్లీ. ఓకే, ఇట్ ఈస్ అ ప్రోటీన్ అనమాట. సో దాని నుంచి తీసి మీకు ఈ చాప్టర్ తో రిలేట్ చేసి ఇచ్చారు ఈ క్వశ్చన్. సో అందుకే మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు, కోరిలేట్ చేసుకొని ఇస్తారు మీకు. ఇది అయిందా? డన్. ఓకే, నెక్స్ట్ ఇన్సులిన్ ఏదైతే ఉందో ఓకే, చూసుకున్నట్లయితే మనకి ఇన్సులిన్ ఏం చేస్తున్నది నాన్న? ఇన్సులిన్ ఏం కాజ్ చేస్తున్నది? డయాబెటీస్ మెలిటస్ కాజ్ చేస్తున్నది కదా. ఇన్సులిన్ మనకి తక్కువ సిక్రేట్ అవుతాయి, లేదంటే సెన్సిటివిటీ పోతే డయాబెటీస్ మెలిటస్. A5, ఏది 5 ఎక్కడ ఉంది? రెండిట్లో ఉంది. సో ఇవి 2 ఆప్షన్స్ తీసేసేయండి. నెక్స్ట్ థైరాక్సిన్. ఇది థైరాక్సిన్. సో థైరాక్సిన్ ఏదైతే ఉందో ఏం కాజ్ చేస్తున్నది? మనకి గాయిటర్ కాజ్ చేస్తున్నది. B4 ఎక్కడ ఉందన్న ఇందులో. సో ఇది తీసేసండి, ఆప్షన్ ఏ అయిపోతుంది. 1 minute. A5, B4. ఓకే, దాని తర్వాత మనకి వచ్చేసి C1, కార్టికాయిడ్స్ అడిజన్ డిసీజ్ కదా. మనకి కార్టిజాల్ అడిజన్ డిసీజ్ చేస్తుందని చెప్పాను, తక్కువ ప్రొడ్యూస్ అయితే, ఎక్కువైతే కుషింగ్ సిండ్రోమ్. అదే మనకి డి, గ్రోత్ హార్మోన్ మనకి యాక్రోమెగలీ చేస్తుంది. ఆప్షన్ బి. ఓకే, పదండి నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ కెన్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఆస్టియోపోరోసిస్ లోని 2 హార్మోన్స్ ది సిగ్నిఫికెన్స్ నేను మీకు చెప్పాను అన్న. ఇది నేను మీకు పారాథార్మోన్ గురించి చెప్తున్నప్పుడు, PTH గురించి చెప్తున్నప్పుడు నేను మీకు చెప్పాను. సో ఎవరైతే చెప్తారో చూద్దాం రండి. ఎవరు చెప్తారో రండి. మీ అందరికి గుర్తున్నట్లయితే ఆస్టియోపోరోసిస్ కి 2 హార్మోన్స్ ఎగ్జాంపుల్. ఒకటి పారాథైరాయిడ్ హార్మోన్ ఎలాగో ఉంది, ఇంకోటి మనకి ఫీమేల్స్ లో లేదంటే లేడీస్ లో మెనోపాజ్ తర్వాత ఎస్ట్రోజన్ రిలీజ్ అవుతూ, ఎస్ట్రోజన్ కాల్షియం మెటబాలిజం లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది రిలీజ్ అవ్వడం వల్ల మెనోపాజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ వస్తుంది అని చెప్పుకున్నాం, రైట్. సో దాన్ని బట్టి మనకి ఎస్ట్రోజన్ ఇంకా పారాథైరాయిడ్ హార్మోన్. ఆప్షన్ బి. ఓకే, డన్ అయింది. నెక్స్ట్ 2017 క్వశ్చన్. అ టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. చాలా మంచి క్వశ్చన్. A temporary endocrine gland in human body.
ఇది టెంపరీగానే ఉంది, పర్మనెంట్ గా లేదు. ప్రతి నెల కొత్తగా ఫామ్ అవుతున్నది ఎండోక్రైన్ గ్లాండ్. ఏంటది? మనకి ప్రతి నెల కొత్తగా ఫామ్ అవుతున్నది, పోతున్నది, మళ్ళీ ఫామ్ అవుతున్నది, మళ్ళీ పోతున్నది. అందుకే దాన్ని మనం టెంపరీ ఎండోక్రైన్ గ్లాండ్ అంటున్నాం. ఏంటది? వాట్ ఈస్ ద టెంపరీ ఎండోక్రైన్ గ్లాండ్ అన్న? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, నీట్ 2017 లో అడిగారు. అండ్ ఐ లైక్ దిస్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి బాగా. సో మీరు బాగా నేర్చుకుంటే కాన్సెప్ట్ మీకు ఈజీగా ఉంటుంది. ఏ హార్మోన్, ఏ పర్టికులర్ గ్లాండ్ అన్న వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు మీతోటి? ఓకే, దే ఆర్ టాకింగ్ అబౌట్ కార్పస్ లూటియం. కార్పస్ లూటియం, కార్పస్ లూటియం అనేది ప్రతి నెల ఫ్రెష్ గా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేసి డీజనరేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అయింది. వెరీ గుడ్. నెక్స్ట్, osteoporosis, an age-related disease of skeletal system, may occur due to high concentration of calcium and sodium, wrong. Decreased level of estrogen, correct. Accumulation of uric acid, ఇది gout, ఇది wrong. Immune disorder affecting neuromuscular junction, ఇది వచ్చేసి myotonic dystrophy, ఇది wrong. ఓకే, ఇది myotonic dystrophy కాదు సార్, myasthenia gravis. ఓకే, సో మనకు ఆప్షన్ బి. ఓకే, డన్ అయిందా? Next question. Name a peptide hormone which acts mainly on hepatocytes, adipocytes, and enhances cellular glucose uptake and utilization. మనకి హెపాటోసైట్స్ ద్వారా, ఎడిపోసైట్స్ ద్వారా సెల్యులర్ అప్టేక్ చేపిస్తున్నది గ్లూకోజ్ ది. అది కాకుండా మనకి గ్లూకోజ్ ని యూటిలైజ్ చేయించడం, గ్లూకోజ్ ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేయు అని కూడా చెప్తున్నది. ఈ హార్మోన్ ని మనం ఏమంటాం? హైపోగ్లైసెమిక్ హార్మోన్ అంటాం, రైట్? విచ్ ఈస్ ద హైపోగ్లైసెమిక్ హార్మోన్ నాన్న? ఏ హార్మోన్ మనకి హైపోగ్లైసెమిక్ హార్మోన్? ఇన్సులిన్ ఈస్ ద హైపోగ్లైసెమిక్ హార్మోన్. దాని గురించి మాట్లాడుతుంది. ఓకే, అయిందా? డన్, అయిపోయింది. 1 minute. డన్. ఓకే, నెక్స్ట్ ముందుకు వెళ్తూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ నాట్ యాంటాగోనిస్టిక్ అండ్ హ్యావ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్ టు ఈచ్ అదర్? దీంట్లో ఏది యాంటాగోనిస్టిక్ అంటే యాంటాగోనిస్టిక్ కాదు, ఏది యాంటాగోనిస్టిక్ కాదు అంటే ఏది ఒకదానికొకటి ఆపోజిట్ ఎఫెక్ట్స్ లేవు అనేసి అడుగుతున్నారు అనమాట. సో చూడండి, పారాథ్ హార్మోన్, క్యాల్సిటోనిన్ మనం చదువుకున్నాము. పారాథ్ హార్మోన్ ఇంకా క్యాల్సిటోనిన్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ యాక్చువల్లీ యాంటాగోనిస్టిక్. పారాథ్ హార్మోన్ కాల్షియం లెవెల్స్ ని పెంచుతున్నది, క్యాల్సిటోనిన్ తగ్గిస్తున్నది. సో ఇట్ ఈస్ అన్ యాంటాగోనిస్టిక్ పేర్. ఇన్సులిన్ గ్లూకోగాన్ సేమ్ గ్లూకోజ్ తో సంబంధించి, ఇన్సులిన్ తగ్గిస్తున్నది, గ్లూకోగాన్ పెంచుతున్నది. ఆల్డోస్టెరాన్, అడ్రినల్ నాట్రియోటిక్ ఫ్యాక్టర్ సేమ్. ఆల్డోస్టెరాన్ బ్లడ్ ప్రెషర్ ని, ఒక నిమిషం నాన్న, ఆల్డోస్టెరాన్ ఏదైతే ఉందో బ్లడ్ ప్రెషర్ ని ఎక్కిస్తున్నది. ఏట్రియల్ నాట్రియోటిక్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం మళ్ళీను, మనకి తగ్గిస్తున్నది, అది బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తున్నది. ఓకే, రిలాక్సిన్ ఇన్హిబిన్ ఏంటి? రిలాక్సిన్ ఇన్హిబిన్ ఏదైతే ఉన్నదో, రిలాక్సిన్ ఇన్హిబిన్ కి ఎలాంటి యాంటాగోనిస్టిక్ యాక్టివిటీస్ లేవు. సో అందుకే ఇది రాంగ్. సో ఆప్షన్ డి అవుతుంది, ఆప్షన్ డి. ఓకే, పదండి నెక్స్ట్. Select the answer which correctly matches the endocrine gland with the hormone it secretes and the function or deficiency symptom. ఓకే, పదండి. మనకి కరెక్ట్ గా ఎండోక్రైన్ గ్లాండ్, దాని ఫంక్షన్ అన్ని మ్యాచ్ అవ్వాలంట. ఎండోక్రైన్ గ్లాండ్ యాంటీరియర్ పిట్యూటరీ, హార్మోన్ ఆక్సిటోసిన్ అంట, రాంగ్. ఓకే, ఇది నీట్ 2013 క్వశ్చన్ ఇది. ఎండోక్రైన్ గ్లాండ్ పోస్టీరియర్ పిట్యూటరీ, ఓవర్ సెక్రీషన్, స్టిమ్యులేట్స్ అబ్నార్మల్ గ్రోత్, గ్రోత్ హార్మోన్ అంట, రాంగ్. ఎండోక్రైన్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్, హార్మోన్ థైరాక్సిన్. ఓకే, ఫంక్షన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ అయోడిన్ ఇన్ ద రిజల్ట్స్ ఇన్ గాయిటర్, కరెక్ట్. ఎండోక్రైన్ గ్లాండ్ కార్పస్ లూటియం, హార్మోన్ టెస్టోస్టెరాన్, రాంగ్. ఆప్షన్ ఇది ఆప్షన్ బి, ఇది ఆప్షన్ సి, ఇది ఆప్షన్ డి కదా, ఏంటి ఇలా రాశారు? ఆప్షన్ సి నాన్న, ఆప్షన్ సి. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ బిలో ఇస్ అన్ ఇన్కంప్లీట్ టేబుల్ కంటైనింగ్ హార్మోన్స్. సో వాటిని మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో చేయాలన్నమాట. ఏ గ్లాండ్ ఎస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నది? మనకి ఓవరీ వచ్చేసి ఎస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నది, రైట్? ఓవరీ చేస్తున్నది. సో ఓవరీ ఫస్ట్ ఆప్షన్ ఉండాలి, ఏ ఫర్ ఓవరీ, ప్లసెంటా కాదు. పదండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ఫా సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? మనకి గ్లూకోగాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో సెకండ్ వచ్చేసి గ్లూకోగాన్ ఏం ఉండాలి? ఆప్షన్ బి గ్లూకోగాన్. ఇది తీసేయండి, ఆప్షన్ బి. యాంటీరియర్ పిట్యూటరీ గైగాంటిజం అంటే గ్రోత్ హార్మోన్, గ్రోత్ హార్మోన్ గురించి మాట్లాడు, ఆప్షన్ బి. ఓకే, అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్? దీంట్లో ఏది ఇన్కరెక్ట్ గా మ్యాచ్ చేయబడింది? గ్లూకోగాన్ బీటా సెల్స్ కాదు, రాంగ్. ఆల్ఫా సెల్స్, బీటా కాదు. సొమాటోస్టాటిన్ డెల్టా సెల్స్ అంట, నాకు తెలీదు. ఓకే, నేను ఇందులో అయితే వీళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ కార్పస్ లూటియం రిలాక్సిన్ సిక్రెట్ చేయదు. ఇన్సులిన్ వచ్చేసి
మనకి డయాబెటీస్ మెలిటస్ కాజ్ చేస్తుంది కదా, ఇన్సులిన్ డయాబెటీస్ మెలిటస్ కాజ్ చేస్తుంది. సో ఈ క్వశ్చన్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. 1 minute ఆగండి, లెట్ మీ ఇరేజ్ ఆల్ ద వీళ్ళు ఏమంటున్నారంటే ఇన్కరెక్ట్ గా మ్యాచ్ చేసింది అడుగుతున్నారు. గ్లూకగాన్ బీటా సెల్స్ ప్రొడ్యూస్ చేయవు కాబట్టి ఆప్షన్ ఏ నేను అంటున్నాను. కానీ సొమాటోస్టాటిన్, కార్పస్ ల్యూటియం, ఇంక ఇన్సులిన్, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ మూడిటి గురించి నాకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. కార్పస్ ల్యూటియం వచ్చేసి మనకి యాక్చువల్ గాను ప్రొజెస్ట్రాన్ సిక్రీట్ చేస్తుంది కదా, అండ్ మనకి సొమాటోస్టాటిన్ వచ్చేసి డెల్టా సోర్స్ అంట, ఇంకా ఇన్సులిన్ వచ్చేసి డయాబెటీస్ మెలిటస్ కరెక్ట్ యాక్చువల్గా. సో మేబీ 3 కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఆప్షన్ ఏ కరెక్టే, మిగతా 3 కూడా నాకు కరెక్ట్ అని అనిపిస్తుంది. లెట్ మీ చెక్ దిస్ క్వశ్చన్ వన్స్. ఈ క్వశ్చన్ మనం ఇంకోసారి చెక్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఇంకొకసారి చెక్ చేయాలి. వీ హ్యావ్ టు చెక్ దిస్ క్వశ్చన్. ఓకే పదండి, ఐ విల్ చెక్ దిస్ క్వశ్చన్ వన్స్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఆర్గన్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ ద ఎండోక్రైన్ గ్లాండ్స్? మనకు ఓన్లీ ఎండోక్రైన్ గ్లాండ్సే ఉండాలి అంటే మనకి హెట్రోక్రైన్ గ్లాండ్ ఉండకూడదు, ప్యూర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట. థైమస్ టెస్టిస్ అవ్వదు, టెస్టిస్ అనేది హెట్రోక్రైన్. అడ్రినల్ ఓవరీ అవ్వదు, ఓవరీ అనేది హెట్రోక్రైన్. పారాథైరాయిడ్ అడ్రినల్ అవుతుంది, ప్యాంక్రియాస్ అవ్వదు. ఆప్షన్ సి నండి, ఆప్షన్ సి. ఓకే సరేనా? కన్ను ఏదో లైట్ గా కొడుతున్నది, ఎఫెక్ట్ కొడుతున్నది. అయితే కంటిన్యూస్ గా నేను స్క్రీన్ చూస్తున్నాను కదా, మీది స్క్రీన్ చూడడం వల్ల కన్ను ఎఫెక్ట్ కొట్టేస్తున్నాను. ఓకే ఇంకేం లేదు, పదండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది, దీంతో వీఆర్ డన్. ఓకే నెక్స్ట్ ఇంక మనకి హార్మోన్స్ ఆఫ్ హార్ట్, కిడ్నీ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ గురించి మాట్లాడుకుందాం పదండి. ఓకే హార్ట్, కిడ్నీ ఇంకా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో ఉన్న హార్మోన్స్ గురించి మాట్లాడుకుందాం పదండి. నాన్న త్వరగా ఈ క్లాస్ ని ఇంకా ర్యాప్ అప్ చేసేద్దాం మనం. ఇంకా అయిపోవచ్చింది, ఇంకొక అరగంటలో మన క్లాస్ కంప్లీట్ చేసేయచ్చు. సో లెట్ us కంప్లీట్ ద క్లాస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. ఓకే ఇప్పుడు మనకి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను నాన్న, మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ కాకుండా కొన్ని ఎండోక్రైన్ టిష్యూస్ ఇంకా సెల్స్ ఉన్నాయి మన బాడీలో, అవి కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పాను. So now you know that the endocrine glands and their hormones. However, as mentioned earlier, hormones are also secreted by some tissues which are not endocrine glands. కొన్ని టిష్యూస్ కూడా హార్మోన్స్ సెక్రీట్ చేస్తున్నాయి, కానీ అవి ఎండోక్రైన్ గ్లాండ్స్ కాదు. అవునా కాదా? నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లో ఆ పాయింట్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ద ఏట్రియల్ వాల్ ఆఫ్ అవర్ హార్ట్ secretes an important peptide hormone called atrial natriuretic factor which decreases blood pressure. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న పాయింట్ నేను ఇక్కడ మీకు రిపీట్ చేస్తాను. మనకి ఆర్ఏఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆర్ఏఎస్ సిస్టమ్ ది మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ టు ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయడం. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ ఎందుకు అవుతున్నది అంటే ఆర్ఏఎస్ సిస్టమ్ వాసో కన్స్ట్రిక్షన్ చేస్తున్నది. ఓకే స్పేస్ ఉందా ఇక్కడ? అయితే అక్కడ రాసుకున్నాను, ఆగండి, లెట్ us write it there itself. దసరా సంబరాలు ఇక్కడ ఫుల్ డప్లీలు వాయించుకుంటూ మరీ వెళ్తున్నాడు, డ్రమ్ములు అన్ని సౌండ్లు వస్తున్నాయేమో మీ అందరికి. రండి ఓకే సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఎవర్ సింగ్ ఆర్ఏఎస్ సిస్టమ్. ఆర్ఏఎస్ సిస్టమ్ అంటే ఏంటంటే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే వాసో కన్స్ట్రిక్షన్ అనేది చేస్తుంది. వాసో కన్స్ట్రిక్షన్ చేస్తే ఏం జరుగుతుంది, మన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో నాన్న, ఏవైతే మన బ్లడ్ వెజల్స్ ఉన్నాయో వాటి వాల్స్ ని వెళ్ళి లోపల పక్క తోయడం. ఓకే కన్స్ట్రక్ట్ చేయడం, ఇలా నొక్కడం అనమాట. సో మనకి వెళ్తున్న బ్లడ్ కి స్పేస్ ఇంకా వాల్యూమ్ తగ్గిపోయింది. మనకి ఏదైతే బ్లడ్ ఉన్నదో వెళ్తున్నదో దానికి స్పేస్ వాల్యూమ్ తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల పక్క ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. లోపల ఎలిమెంట్స్ ఏవైతే వాటి మధ్య ప్రెషర్ బిల్డ్ అయ్యి మనకి యాక్చువల్ గాను బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ దిస్ వాసో రాస్ సిస్టమ్ విల్ డూ. ఓకే మనకి ఏట్రియల్ నాట్రియూరెటిక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దీనికి యాంటగోనిస్టిక్ గా పనిచేస్తుంది. ఏట్రియల్ నాట్రియూరెటిక్ ఫ్యాక్టర్ మనకి వాసో డైలేషన్ చేపిస్తుంది. వాసో డైలేషన్ లో ఏం జరుగుతుందంటే బ్లడ్ వెజల్స్ ఇప్పటి వరకు ఏదైతే కన్స్ట్రిక్ట్ అయి ఉంటాయో అవి దూరంగా వెళ్తాయి. దూరంగా వెళ్ళడం వల్ల బ్లడ్ లో ఏవైతే ఉన్న కాంపోనెంట్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ జాగా దొరికి మనకి ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో మనకి దీనివల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. దట్ ఈస్ హౌ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్క్. అందుకే దే బోత్ ఆర్ యాంటాగోనిస్టిక్ టు ఈచ్ అదర్ అనేసి అంటారు. ఓకే పదండి. వెన్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్, బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఓకే మీకు ఇది కూడా క్వశ్చన్ వస్తుంది. ANF or atrial natriuretic factor acts as a check
ఆన్ ద ఆర్ఏఎస్ సిస్టమ్ అని వస్తుంది. ఇంకోటి మనకి ఏట్రియల్ నాట్రియూరేటిక్ ఫ్యాక్టర్ ఏట్రియల్ వాల్ నుంచి రిలీజ్ అవుతుంది, వెంట్రికల్స్ నుంచి కాదు. అలా కూడా మీకు క్వశ్చన్ అడుగుతారు, ఓకే వెంట్రికల్స్ నుంచి రిలీజ్ అవుతుందా అనేసి. సో అది గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఏఎన్ఎఫ్ ఇస్ సిక్రీటెడ్ విచ్ కాజెస్ డైలేషన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్, దిస్ రిడ్యూసెస్ ద బ్లడ్ ప్రెషర్. అయ్యింది. నెక్స్ట్ జూస్టా గ్లోమరులార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకు తెలుసు, మనం మాట్లాడుకున్నాం. ఆఫ్ ద కిడ్నీ ప్రొడ్యూస్ ఎ పెప్టైడ్ హార్మోన్ నోన్ యాజ్ ఎరిథ్రోపాయిటిన్ విచ్ స్టిమ్యులేట్స్ ఎరిథ్రోపాయిసిస్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ. ఇది మనకు తెలుసు, దాంట్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, ముందుకెళ్తూ ఎండోక్రైన్ సెల్స్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద జిఐ ట్రాక్ట్ సిక్రీట్ 4 మేజర్ పెప్టైడ్ హార్మోన్స్. మనకి జిఐ ట్రాక్ట్ లోని మొత్తం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ మొత్తం ఏదైతే ఉందో దాని అంతట్లోని మనకి కొన్ని ఎండోక్రైన్ సెల్స్ టిష్యూస్ ఉన్నాయి. అవి మనకి 4 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి: గ్యాస్ట్రిన్, సెక్రెటిన్, కొలిసిస్టోకైనిన్ సిసికే అండ్ గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ ఆర్ జిఐపి. ఈ 4 హార్మోన్స్ మనకు చాలా ఇంపార్టెంట్, దీని నుంచి రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తాయి, సో కేర్ఫుల్ గా వినండి. గ్యాస్ట్రిన్ యాక్ట్స్ ఆన్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండ్ స్టిమ్యులేట్స్ ద సెక్రీషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. గ్యాస్ట్రిన్ ఏదైతే ఉందో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ మీద యాక్ట్ చేస్తుంది డైరెక్ట్ గాను. ఓకే, ఇట్ యాక్ట్స్ ఆన్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండ్ స్టిమ్యులేట్స్ ద సెక్రీషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ యాసిడ్. గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందో అది, ఇంకా పెప్సినోజెన్ ఏదైతే ఉందో అది ఫార్మేషన్ హెల్ప్ చేస్తుంది. సో మనకి ఆకలి వేసినప్పుడు మన బ్రెయిన్ ఏదైతే ఉందో గ్యాస్ట్రిన్ రిలీజ్ చేయడానికి కమాండ్ ఇస్తుంది మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో. అప్పుడు వెళ్ళి గ్యాస్ట్రిన్ రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు వెళ్ళి మనకి యాక్చువల్ గాను హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సినోజెన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మన ఫుడ్ తింటే డైజెషన్ అవుతుంది. సెక్రెటిన్ ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్, అంటే మనది ప్యాంక్రియాటిక్ ఎసినై ఏవైతే ఉన్నాయో, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్యాంక్రియాటిక్ ఎసినై. ప్యాంక్రియాటిక్ ఎసినై మీద యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, యాక్ట్ చేసి మనకి డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ చేపిస్తుంది ప్యాంక్రియాటిక్ ఎసినై నుంచి. స్టిమ్యులేట్ సెక్రీషన్ ఆఫ్ వాటర్ అండ్ బైకార్బోనేట్ అయాన్స్. సో మనకి సెక్రెటిన్ నీళ్లు ఇంకా బైకార్బోనేట్ అయాన్ HCO3 మైనస్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ యాక్ట్ యాజ్ అ బఫర్. ఓకే, మనకి పొట్ట నుంచి ఖైమ్ ఏదైతే వస్తుందో ఇట్ ఈస్ అసిడిక్, సో దాన్ని బఫర్ ఒకటి కావాలి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి. అప్పుడు ఈ బైకార్బోనేట్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ప్యాంక్రియాటిక్ జ్యూస్ లోని దాన్ని బఫర్ లాగా ఏం చేస్తాయి, న్యూట్రలైజ్ చేస్తాయి. ఓకే, ఫర్దర్ మనకు ముందుకెళ్తూ ఫర్దర్ మనం ముందుకెళ్తూ సిసికే ఆర్ కొలిసిస్టోకైనిన్ యాక్ట్స్ ఆన్ బోత్ ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్ అండ్ స్టిమ్యులేట్స్ ద సెక్రీషన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అండ్ బైల్ జ్యూస్ రెస్పెక్టివ్లీ. సో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఇంకా గాల్ బ్లాడర్ నుంచి బైల్ జ్యూస్ ది రిలీజ్, ఇవి రెండు మనకి కొలిసిస్టోకైనిన్ చేస్తుంది. సో కొలిసిస్టోకైనిన్ ఏం చేస్తున్నది, మనకి ప్యాంక్రియాస్ మీద ఇంకా గాల్ బ్లాడర్ మీద యాక్ట్ చేసి ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్, ప్యాంక్రియాటిక్ ఎమైలేస్, ప్యాంక్రియాటిక్ లిపేస్, ప్రోటీయేజెస్, ఓకే ఇవన్నిటిని రిలీజ్ చేపిస్తున్నారు. ఓకే, అది కాకుండా సెక్రీషన్ చేపిస్తున్నది, రిలీజ్ చేపిస్తున్నది. అది కాకుండా బైల్ జ్యూస్ ఏదైతే గాల్ బ్లాడర్ లో లివర్ నుంచి వచ్చి స్టోర్ అయి ఉంటుందో దాన్ని కూడా రిలీజ్ చేపిస్తుంది. జిఐపి ఏదైతే ఉందో గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్, ఇది ఒక్కటే మనకి ఇన్హిబిటరీ టైప్ అనమాట, మిగతావన్నీ స్టిమ్యులేటరీ. ఇది ఒకటే మనకి ఇన్హిబిట్ చేస్తుంది, ఆపుతున్నది. ఓకే, ఇన్హిబిట్స్ గ్యాస్ట్రిక్ సెక్రీషన్ అండ్ మోటిలిటీ. సో ఒకసారి ఫుడ్ మనం తినేసాం, మన పొట్ట ఫుల్ అయింది ఇంకా, సో దట్ విల్ గివ్ అ సిగ్నల్ టు రిలీజ్ అ గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్. ఈ గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ మన గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ ఆపేస్తుంది. మనం ఇంకా ఫుడ్ ఇంకా తినక్కర్లేదు, ఇంకా డైజెషన్ ప్రాసెస్ లో ఉంది మన బాడీ. అలాంటప్పుడు ఇంకా ఫుడ్ తినక్కర్లేదు కాబట్టి గ్యాస్ట్రిక్ సెక్రీషన్ ఆపేస్తుంది. HCl, పెప్సినోజెన్ రిలీజ్ అవ్వవు. ఇంకా గ్యాస్ట్రిక్ మొటిలిటీ ఆపుతుంది. మొటిలిటీ అంటే ఫుడ్ అనేది మన పొట్ట నుంచి ఇంటెస్టైన్ లోకి వెళ్ళిపోయింది. సో ఫుడ్ పొట్టలో ఉన్నంత వరకు మొటిలిటీ అనేది ఉంటుంది అనమాట. మనం పొట్ట లైట్ గా ఇలా మూవ్ అవుతుంది అనమాట. లాంగిట్యూడినల్ ఇంకా సర్క్యులర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో మన పొట్టలో అది. ఓకే, దాని తర్వాత సెవెరల్ అదర్ నాన్ ఎండోక్రైన్ టిష్యూస్ సీక్రెట్ హార్మోన్స్ కాల్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. చాలా ఇంపార్టెంట్. మనకి బోల్డ్ అని నాన్ ఎండోక్రైన్ టిష్యూస్ మన బాడీలో ఉన్నాయి, అవి ఎండోక్రైన్ టిష్యూస్ కింద కన్సిడర్ చేయం మనం. అయినా కూడా అవి కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తాయి విచ్ ఆర్ సిమిలర్ టు హార్మోన్స్. వాటి ఫంక్షనింగ్ హార్మోన్స్ తో సిమిలర్. ఓకే, దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ నార్మల్ గ్రోత్ ఆఫ్ టిష్యూస్ అండ్ దే రిపేర్ అండ్ రీజనరేషన్. నార్మల్ గ్రోత్ కి, రిపేర్, రీజనరేషన్ కి అవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అది అయిందా? ఓకే, డన్. దీంతో మనకి కంప్లీట్ అయిపోయిందన్న ఏవైతే ఆ హార్మోన్స్ ఉన్నాయి. సో దీంట్లో నేను మీకు సెక్రెటిన్ ఇంకా కొలిసిస్టోకైనిన్ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఇంకొకసారి మీకు రిపీట్ చేసేస్తున్నాను. సెక్రెటిన్ మనకి వాటర్ ఇంకా బైకార్బోనేట్ అయాన్స్ ఫామ్ చేపిస్తుంది ఎగ్జోకైన్ ప్యాంక్రియాస్ నుంచి. అదే మనకి కొలిసిస్టోకైనిన్ ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఫామ్ చేపించి రిలీజ్ చేపిస్తున్నది, సెక్రెట్ చేపిస్తున్నది. అది కాకుండా బైల్ జ్యూస్ ఏదైతే గాల్ బ్లాడర్ లో వచ్చి స్టోర్ అయిందో అది ప్రొడ్యూస్ చేయదు. బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్ స్టోర్ చేస్తుంది అంతేను, లివర్ నుంచి వచ్చిన బైల్ జ్యూస్ ని. సో ఆ జ్యూస్ ని రిలీజ్ చేపిస్తుంది అనమాట కొలిసిస్టోకైనిన్. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకుంటారు. ఫైనల్ గా మనం హార్మోన్ యాక్షన్ కి వచ్చేసాం. ద ఫైనల్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ నాన్న.
మీరు ఎవరైతే అందరూ ఒక 5 గంటల నుంచి కూర్చున్నారో ఈ క్లాస్లోని, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ సెషన్లోకి వచ్చేసాం, లాస్ట్ పార్ట్లోకి వచ్చేసాం. లెట్ us కంప్లీట్ ద చాప్టర్ విత్ ద బ్యాంక్. రండి. మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్. మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్ అంటే బేసిక్ గా హార్మోన్స్ అనేవి యాక్చువల్ గా ఎలా వెళ్ళి వర్క్ చేస్తాయి. ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నాం ఈ హార్మోన్ రిలీజ్ అయిపోతే ఇది అయిపోతున్నది, ఆ హార్మోన్ రిలీజ్ అయితే అది అయిపోతున్నది అని మనం చెప్పుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా హార్మోన్స్ వెళ్ళి యాక్చువల్ గా ఎలా పనిచేస్తున్నాయి మనకి అన్నది మనం తెలుసుకోవాలి అంటే మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్ నేర్చుకోవాలి. హార్మోన్స్ ప్రొడ్యూస్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ టార్గెట్ టిష్యూస్ బై బైండింగ్ టు స్పెసిఫిక్ ప్రోటీన్స్ కాల్డ్ హార్మోన్ రిసెప్టార్స్ located in target tissues only. ఫర్ సపోజ్ టెస్టోస్టెరాన్ నా వోకల్ కార్డ్స్ వచ్చి ఇంప్రూవ్ చేస్తున్నది, లేదంటే టెస్టోస్టెరాన్ వచ్చి ఏం చేస్తున్నది, నా బియర్డ్ లో గ్రోత్ తెప్పిస్తున్నది. సో అలా చేయాలి అంటే టెస్టోస్టెరాన్ నా టెస్టిస్ లో ఏదైతే రిలీజ్ అయిందో ఆల్ త్రూ ద బ్లడ్ సర్క్యులేషన్ నా ఫేస్ రీజియన్ లోకి రావాలి. నా ఫేస్ లో ఉన్న స్కిన్ రీజియన్ లోకి వచ్చి నా ఫేస్ లో ఉన్న స్కిన్ రీజియన్ లో నా హెయిర్ ని ప్రొడక్షన్ చేయించాలి కదా, అదే దాని టార్గెట్ టిష్యూ. హార్మోన్ రిసెప్టార్స్ present on the cell membrane of the target cells are membrane bound receptors, and the receptors present inside the target cell are called intracellular receptors, mostly nuclear receptors present inside the nucleus. ఇప్పుడు వాళ్ళు ఒక హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు, ఏదైతే మనం అర్థం చేసుకోబోతున్నాం. చూడండి, మనకి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. లెటస్ సే మనకి 4 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి అన్న. మనకి ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, మనకి హార్మోన్స్ 4 టైప్స్ ఉన్నాయి. మనకి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, 1 మినిట్, హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో దేర్ ఆర్ 4 టైప్స్. ఇందాక మనం స్టార్టింగ్ లో మీకు గుర్తున్నట్లయితే మనం మాట్లాడుకున్నాం. ఒకటి మనకి పెప్టైడ్, లేదంటే ప్రోటీన్ హార్మోన్స్. ఓకే, రెండోది మనకి క్యాటకోలమైన్స్. వీటిని మనం అమైనో యాసిడ్ డెరివేటివ్స్ అంటాం. అమైనో యాసిడ్ డిరైవేటివ్స్ అంటాం. ఓకే, మూడోది వచ్చేసి నేను చాలా దూరంగా రాస్తున్నాను అండి. టోటల్ గా 4ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి అందుకు. ఓకే, సో రెండోది వచ్చేసి మనకి క్యాటకోలమైన్స్, మూడోది వచ్చేసి మనకి అయోడోథైరోనిన్స్, నాలుగోది వచ్చేసి మనకి స్టిరాయిడ్ హార్మోన్స్. 4 టైప్స్ ఉంటాయి. ఓకే, 4 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ 4గిట్లోని వేరే వేరే ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. మనకి పెప్టైడ్ ఇంకా ప్రోటీన్ హార్మోన్స్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటి? హైపోథలామిక్ హార్మోన్స్ అన్నీను, హైపోథలామస్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ అన్ని మనకు వస్తాయి. పిట్యూటరీ హార్మోన్స్ అన్ని మనకు వస్తాయి. ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ అన్ని మనకు వస్తాయి. గ్లూకగాన్, ఇన్సులిన్ అన్ని వస్తాయి మనకి. ఓకే, దాని తర్వాత మనకి ఫర్దర్ వెళ్ళి మనకి ఇంకెక్కడెక్కడ మనం చదువుకున్నాం, మనకి ఏంటది, ఇది క్యాల్సిటోనిన్ ఏదైతే ఉందో అది వస్తుంది మనకి. క్యాల్సిటోనిన్ ఏదైతే ఉందో థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది క్యాల్సిటోనిన్, అదొకటి మనకు వస్తుంది. ఓకే, పారాథైరాయిడ్ హార్మోన్ మనకు వస్తుంది. పీటీహెచ్ అని రాసేస్తాం చాలు, మళ్ళీ మనకి పెద్దది అవుతుంది. పీటీహెచ్ వస్తుంది మనకి. పారాథైరాయిడ్ హార్మోన్ మనకు వస్తుంది. మనకి రెనిన్ వస్తుంది. ఓకే, మనకి మళ్ళీ ఎరిథ్రోపాయిటిన్ కూడా వస్తుంది. ఓకే, దాని తర్వాత మనకి ఈ ఎండోక్రైన్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏవైతే ఎండోక్రైన్ టిష్యూస్ ఉన్నాయి, సిసికే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మేజర్ పెప్టైడ్ హార్మోన్స్. సో జిఐ ట్రాక్ట్ లో ఉన్నవన్నీ. ఓకే, సో గ్యాస్ట్రిన్, సెక్రెటిన్, కొలిసిస్టోకైనిన్, ఇంకా గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్, ఇవన్నీ కూడా పెప్టైడ్ హార్మోన్స్. సో ఇవన్నీ మనకి పెప్టైడ్ హార్మోన్స్ కింద వస్తాయి. ఓకే, క్యాటకోలమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండే ఉన్నాయి మనకి. ఏవైతే అడ్రినల్ మెడ్యులా రిలీజ్ చేస్తుంది మనకి, అడ్రినల్ మెడ్యులా అనేది రిలీజ్ చేస్తుంది. అడ్రినల్ మెడ్యులా అనేది ఏ క్యాటకోలమైన్స్ రిలీజ్ చేస్తుంది? దట్ ఈస్ అడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్ అండ్ నార్ అడ్రినలిన్ ఆర్ నార్ ఎపినెఫ్రిన్. ఓకే, అయింది, డన్, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడోథైరోనిన్స్. ఐడోథైరోనిన్స్ ఎక్కువ రాయడానికి లేదు కాబట్టి నేను ఇటుపక్క స్టిరాయిడ్ హార్మోన్స్ తీసుకొని వచ్చేస్తాను, ఎందుకంటే మనకి రాయాల్సింది బోల్డ్ ఉంది వాటి మీద. పదండి, లెట్ us రైట్ అబౌట్ స్టిరాయిడ్ హార్మోన్స్.
స్టెరాయిడ్ హార్మోన్స్ కి స్టెరాయిడ్ డెరివేటివ్స్, దే హ్యావ్ లిపిడ్స్ అన్నమాట. అంటే అవి లిపిడ్ కొంతవరకు వాటిలోని లిపిడ్ అనేది ఉంటుంది అనమాట, లిపిడ్ ప్రొఫైల్ ఉంటుంది. ఓకే, లిపిడ్స్ అనేవి ఉంటాయి అందులో. సో దీంట్లో వచ్చేసి మనకి టెస్టోస్టెరాన్, ఎస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, కార్టిజాల్, ఆల్డోస్టెరాన్, ఇవన్నీ మనకు వస్తాయి అనమాట. సో ఇవన్నీ మనకి స్టెరాయిడ్ హార్మోన్స్. స్టార్టింగ్ నుంచి మీరు ఆలోచించి చూడండి, మాక్సిమం స్టెరాయిడ్ హార్మోన్స్ మనకి అన్ని కవర్ అయిపోయాయి. ఓకేనా. సో ఆండ్రోజన్స్ ఏవైతే ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ఏవైతే ఆండ్రోజన్స్, ఇవన్నీ కూడా వస్తాయి స్టెరాయిడ్ హార్మోన్స్. లాస్ట్ వచ్చేసి నేను చెప్పినట్టు అయోడోథైరోనిన్స్. అయోడోథైరోనిన్స్. ఓకే. సో అయోడోథైరోనిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండే టైప్స్ ఉన్నాయి నాన్న. థైరాయిడ్ గ్లాండ్ మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అది. ద థైరాయిడ్ గ్లాండ్ విల్ ప్రొడ్యూస్ ద అయోడోథైరోనిన్స్. ఓకే, ఇవి వచ్చేసి T3 మరియు T4 థైరాక్సిన్ బేసిక్ గా. ఓకే, అది అన్నమాట. రైట్, డన్. ఓకేనా, అంతే. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న చూడండి, ఇక్కడ వీటి రెండింటి మధ్యన నేను ఒక బేసిక్ డివైడ్ పెట్టేస్తున్నాను. ఎందుకు ఇలా పెడుతున్నానో చూడండి. మనకి ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఓకే, ఇవి యాక్చువల్ గా సెల్యులార్ బ్యారియర్ ని క్రాస్ చేయలేవు. ఓకే, సో దే విల్ నీడ్ అ ఎక్స్ట్రా సెల్యులార్ రిసెప్టార్. సెల్ బయట ఉన్న ఒక రిసెప్టార్ కావాలి. డైరెక్ట్ గా సెల్ బయట ఉన్న రిసెప్టార్ తోనే బైండ్ అవ్వగలవు. మనకి ఏదైతే సెల్ మెంబ్రెయిన్ ఉందో, ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్ అ డబల్ లేయర్డ్ లిపిడ్ బైలేయర్. అది ఓన్లీ లిపిడ్స్ ని ఈజీగా అలౌ చేస్తుంది. ఇట్స్ సెమీ పర్మియబుల్. ప్రోటీన్ హార్మోన్స్, పెప్టైడ్ హార్మోన్స్ లేదంటే అమైనో యాసిడ్ డెరివేటివ్స్ ని అలౌ చేయదు. సో అందుకే వీటికి ఎక్స్ట్రా సెల్యులార్ రిసెప్టార్స్ కావాలి పని చేయాలంటే. మనకి స్టెరాయిడ్ హార్మోన్స్ మరియు ఇంకా ఏవైతే ఈ థైరోనిన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి both of them don't need a extracellular receptor. They can directly travel inside the cell because వీటి దగ్గర ఇవి యాక్చువల్గా లిపిడ్ బేస్డ్. థైరోనిన్స్ కూడా అంతే, they can easily enter the cell and that's why they will actually bind to a intracellular receptor. సెల్ లోపలికి వెళ్ళి యాక్చువల్గా బైండ్ అవుతాయి. ఓకే, దీని గురించి నేను మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పబోతున్నాను, రండి. ఓకే, పదండి. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది నేను ఏదైతే చెప్తాను. ఓకే, సో మనకి ఏదైతే సెల్ మెంబ్రెయిన్ ఉందో ఇట్ ఈస్ ఎ లిపిడ్ బైలేయర్ నాన్న. మన సెల్ మెంబ్రెయిన్ అనేది ఇట్ ఈస్ ఎ లిపిడ్ బైలేయర్, మనకు తెలుసు. ఓకే, 1 minute. Let us say this is our cell membrane. Okay, this is our cell membrane. ఈ సెల్ మెంబ్రెయిన్ ది ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్ అవుట్సైడ్ ద సెల్. ఓకే, అండ్ దిస్ ఇస్ ఇంట్రాసెల్యులార్ స్పేస్ ఇన్సైడ్ ద సెల్. ఇప్పుడు సెల్ దగ్గర 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ వస్తున్నాయి. ఓకే, ఒకటి ఫర్ సపోజ్ దాని దగ్గర టెస్టోస్టెరాన్ వచ్చింది. టెస్టోస్టెరాన్ ని నేను ఈ కలర్ తో పెడుతున్నాను. సో సెల్ ఏంటి, ఓ ఇది నా బంధువే, ఇది ఎలాగో నాకు లిపిడ్ హార్మోన్, ఇది స్టెరాయిడ్ హార్మోన్, దీన్ని నేను ఈజీగా ఎలా చేస్తాను, లోపలికి ఎలా చేస్తాను. ఓకే, దీనికి ప్రాబ్లమే లేదు. ఇంకో పక్క నుంచి మనకి ఇన్సులిన్ వచ్చింది. ఇన్సులిన్ వచ్చింది. ఇన్సులిన్ అనేది ఒక పెప్టైడ్ హార్మోన్. ఐ విల్ డినోట్ ఇన్సులిన్ విత్ దిస్ గ్రీన్ కలర్. ఇప్పుడు ఇన్సులిన్ లోపలికి వెళ్ళాలి అంటే దానికి ఒక రిసెప్టార్ కావాలి. ఏ రిసెప్టార్ కావాలి? GLUT4 రిసెప్టార్ కావాలి. GLUT4 రిసెప్టార్ అనేది ఒక ప్రోటీన్ కాంప్లెక్స్ అన్నమాట. ఏదైతే యాక్చువల్ గా మనకి ఇంటెగ్రల్ ప్రోటీన్, ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ ప్రోటీన్ విచ్ యాక్ట్స్ యాజ్ అ స్పెసిఫిక్ రిసెప్టార్ ఫర్ ఇన్సులిన్. ఇది ఒక రిసెప్టార్ లా పనిచేస్తుంది. ఓకే, ఇదేం చేస్తుందంటే ఇన్సులిన్ ని ఇటు పక్క నుంచి తీసుకుంటుంది, పికప్ చేసుకుంటుంది ఇటు నుంచి. ఇంకా ఈధర్ అది లోపలైనా తీసుకుంటుంది, లేదంటే వీటి రెండింటి మధ్యన ఏదైతే హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుందో, సో దేర్ విల్ బి అ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. అలా జరిగిన తర్వాత మనకి ఏమవుతుంది, ఒక హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ వలన ఓకే సెకండరీ మెసెంజర్స్ అనేవి మనకు వస్తాయి. ఆ సెకండరీ మెసెంజర్స్ ఏం చేస్తాయంటే ఈ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ వల్ల ఒక సిగ్నల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఒక సిగ్నల్ జుయ్ అని ఇలా రిలీజ్ అవుతుంది. ఇవి రెండు ఇలా బైండ్ అవగానే ఇన్సులిన్ ఇంకా GLUT4 రిసెప్టర్. సో బైండ్ అవగానే ఒక సిగ్నల్ రిలీజ్ అవుతుంది. ఆ సిగ్నల్ యాక్చువల్గా ఫర్దర్ వెళ్ళి
గ్లూకోజ్ ని అప్టేక్ చేయాలి, గ్లూకోజ్ ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేయాలనేసి సిగ్నల్ రిలీజ్ అయినట్టు లెక్క అనమాట. సో దీని గురించే మనం యాక్చువల్గా ఇప్పుడు డీటెయిల్డ్ గా ఒక డయాగ్రామ్ తో కూడా చదువుకుంటామండి. బైండింగ్ ఆఫ్ ఇట్స్ హార్మోన్. సో మనకి మీరు అడుగుతారు సార్, టెస్టోస్టెరాన్ లోపల వెళ్ళి ఎలాంటి రిసెప్టార్ తో కనెక్ట్ అవ్వదా? అవుతుంది. టెస్టోస్టెరాన్ కూడా బయట లోపలికి ఏదో ఒక హార్మోన్ రిసెప్టార్, ఏదైనా రిసెప్టార్ తో కనెక్ట్ అవుతుంది. బట్ దట్ రిసెప్టార్ విల్ బి అ న్యూక్లియర్ రిసెప్టార్. అంటే ఏంటి? లోపల న్యూక్లియస్ ఉంది కదా, టెస్టోస్టెరాన్ అనేది డైరెక్ట్ గా న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి న్యూక్లియస్ ఏదైతే ఉందో న్యూక్లియస్ లోపల ఏదో ఒక రిసెప్టార్ తో బైండ్ అవుతుంది. న్యూక్లియస్ లోపల ఏదో ఒక రిసెప్టార్ తో బైండ్ అవుతుంది. బైండ్ అయ్యి యాక్చువల్ గా ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ నెసెసరీ చేంజెస్. 1 minute. ఓకే, ఇట్ విల్ 1 minute. అదే కలర్ వచ్చింది సేమ్. ఓకే, then it will bring about necessary changes. Okay, for suppose let us say testosterone కష్టపడి ఇక్కడ వరకు వచ్చింది, నా ఫేస్ వరకు, ఫేషియల్ స్కిన్ వరకు వచ్చింది. స్కిన్ వరకు వచ్చి అక్కడ లోపలికి వెళ్ళింది, డైరెక్ట్ గా న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళి జీన్ ఎక్స్ప్రెషన్ ని చేంజ్ చేసింది. సో ఇట్ విల్ డైరెక్ట్లీ కంట్రోల్ ద జీన్ ఎక్స్ప్రెషన్. డైరెక్ట్లీ కంట్రోల్ జీన్ ఎక్స్ప్రెషన్. ఇప్పటివరకు ఏదైతే జీన్ ఇన్యాక్టివ్ గా ఉండేదో, హెయిర్ ప్రొడ్యూస్ చేయలేదో, ఇక్కడ ఆ జీన్ ఏం చేస్తున్నది? హెయిర్ ప్రొడక్షన్ కోసం కోడింగ్ స్టార్ట్ చేసేసి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయింది, ప్రోటీన్ ఫామ్ అయింది, ప్రోటీన్ నుంచి మనకి హెయిర్ వచ్చింది అనమాట, కెరాటిన్. ఓకే, జీన్ ఎక్స్ప్రెషన్. సో ఇంట్రా సెల్యులార్ లెవెల్లోని జీన్ ఎక్స్ప్రెషన్. సో ఇలాంటి రిసెప్టార్స్ లో మీరు చూసుకున్నట్లయితే దిర్ ఇస్ అ బిగ్ చేంజ్. ఈ రిసెప్టార్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రా సెల్యులార్ రిసెప్టార్. ఇది సెల్ కి బయట పక్క ఉంది, అందుకే దీన్ని మనం ఎక్స్ట్రా సెల్యులార్ రిసెప్టార్ అంటాం. ఎక్స్ట్రా సెల్యులార్ రిసెప్టార్ అంటాం. ఈ రిసెప్టార్ ఏదైతే సెల్ లోపల న్యూక్లియస్ లోపల ఉందో ఇట్ కెన్ బి, వి కెన్ కాల్ ఇట్ యాజ్ అ న్యూక్లియర్ ఆర్ ఇంట్రా సెల్యులార్ రిసెప్టార్. సెల్ లోపల ఉన్నది అనమాట రిసెప్టార్. ఓకే, అది అన్నమాట. హ్యాపీ దసరా నాన్న, హ్యాపీ దసరా. ఓకే, రండి ఇక్కడ మనం ఇంకా ఫర్దర్ మాట్లాడుకోవచ్చు. వి డోంట్ నీడ్ టు వరీ నౌ. ఓకే, సో బైండింగ్ ఆఫ్ హార్మోన్ టు ఇట్స్ రిసెప్టార్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్, ఈచ్ రిసెప్టార్ is specific to one hormone only. ఒక్కొక్క రిసెప్టార్ ఒక హార్మోన్ ఐడెంటిఫై చేస్తుంది, లేదంటే మిక్సప్ అయిపోతుంది. ఒకే రిసెప్టార్ 10 హార్మోన్లు ఐడెంటిఫై చేసిందంటే స్పెసిఫిక్ యాక్షన్స్ అనేవి చేయడం జరగదు. సో దెర్ ఈస్ అ స్పెసిఫిసిటీ. మనం ఎలాగా ఎంజైమ్ సబ్స్ట్రేట్ అనేది స్పెసిఫిక్ గా చదువుకుంటామో, అలాగే రిసెప్టార్ హార్మోన్ కూడా చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి. ఓకే, హెన్స్ రిసెప్టార్స్ ఆర్ స్పెసిఫిక్. హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫార్మేషన్ లీడ్స్ టు సర్టెన్ బయోకెమికల్ చేంజెస్ ఇన్ ద టార్గెట్ టిష్యూ. Target tissue metabolism and hence physiological functions are regulated by hormones. Okay, మనకి 4 టైప్స్ ఆఫ్ హార్మోన్స్, వాటి కెమికల్ నేచర్ మీద డివైడ్ చేయొచ్చు అని చెప్పాం. పెప్టైడ్, పాలిపెప్టైడ్, ఇంకా ప్రోటీన్ హార్మోన్స్, ఇన్సులిన్, గ్లూకగాన్, పిట్యూటరీ, హైపోథలామిక్ హార్మోన్స్ అన్ని వస్తాయి. స్టెరాయిడ్స్ లో వచ్చేసి మనకి కార్టిజాల్, టెస్టోస్టెరాన్, ఎస్ట్రాడియోల్. ఎస్ట్రాడియోల్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎస్ట్రోజన్ ఇంకొక ఫార్మ్ అన్నమాట. ఓకే, ప్రొజెస్ట్రాన్ వస్తాయి. ఐడోథ్రైనిన్స్ వచ్చేసి థైరాయిడ్ హార్మోన్స్, ఇంకా అమైనో యాసిడ్ డెరివేటివ్స్ వచ్చేసి ఎపినెఫ్రిన్. హార్మోన్స్ విచ్ ఇంటరాక్ట్, okay, hormones which interact with membrane bound receptors normally do not enter the target cell but generate secondary messengers such as cyclic AMP, IP3, inositol triphosphate, ఇంకా కాల్షియం. సో IP3 అంటే inositol triphosphate. సో ఇక్కడ మనకి ఎలా ఫంక్షన్ అవుతుందో చూడండి అన్న. మనకి ఫర్ సపోజ్ FSH అనే హార్మోన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. ఇక్కడ FSH ఏదైతే ఉందో ఇట్స్ పిట్యూటరీ హార్మోన్ అండ్ ఇట్ ఈస్ అ పెప్టైడ్ హార్మోన్. ఓకే, సో ఇది సెల్ లోపలికి వెళ్ళలేదు, కానీ ఇది ఏం చేయాలి? ఓవరీలోని యాక్చువల్గా గ్రోత్ చేయించాలి, ఇంకా ఓవేరియన్ ఫాలికల్ లోని గ్రోత్ తీసుకొని రావాలి. ఓవేరియన్ ఫాలికల్స్ గ్రో చేయాలనేది ఒక సిగ్నల్ తీసుకొని వచ్చింది పిట్యూటరీ గ్లాండ్ నుంచి. ఇట్స్ గొనాడోట్రోపిన్. వచ్చి ఇది ఏం చేస్తుందంటే, ఏదైతే ఓవరీ సెల్స్ ఉన్నాయో, ఓవరీలో ఉన్న సెల్స్ ఉన్నాయో, ఆ ఓవరీలో ఉన్న సెల్స్ కి బయట పక్క రిసెప్టార్ ఉంటుంది, దానికి ఒక స్పెసిఫిక్ రిసెప్టార్ ఉంది, దానికి వచ్చి బైండ్ అవుతుంది. ఇది బైండ్ అవ్వగానే ఒక ప్రైమరీ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ దెర్ ఇస్ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్, ఒక రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక సిగ్నల్ అన్నమాట. ఆ సిగ్నల్ ఏం చేస్తుందంటే ఒక సెకండరీ మెసెంజర్ కి వెళ్తుంది అనమాట. సెకండరీ మెసెంజర్ యాక్ట్స్ as a మీడియేటర్ అనమాట. ఏదైతే సిగ్నల్ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ జరిగిందో, ఏదైతే సిగ్నల్ FSH తీసుకొని వచ్చిందో, దాన్ని యూజబుల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయాలి. సో హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఒక సిగ్నల్ ఇచ్చింది, FSH వచ్చింది, చెప్తున్నది ఓవేరియన్ ఫాలికల్స్ గ్రో చేయాలంట, వెళ్ళు అని చెప్పింది. సో రెస్పాన్స్ ఫర్దర్ వెళ్ళి ఏమైంది? ఆ రెస్పాన్స్ ఫర్దర్ వెళ్ళి సెకండరీ మెసెంజర్స్ సచ్ as సైక్లిక్ ఏఎంపీ అంటే సైక్లిక్ జిఎంపీస్ కూడా పనిచేస్తాయి అలాగే. సో ఏఎంపీ అంటే ఎడెనోసైన్ మోనోఫాస్ఫేట్, మనకి ఎడెనోసైన్ ట్రైఫాస్ఫేట్ ది
లోంచి మన 2 ఫాస్ఫేట్స్ తీసేస్తే సైక్లిక్ ఏఎంపీ అనేది వస్తుంది అనమాట. సో సైక్లిక్ ఏఎంపీ లేదంటే కాల్షియం అయాను, లేదు అంటే ఐనోసిటాల్ ట్రైఫాస్ఫేట్, వాళ్ళు ఏదైతే ఇక్కడ రాయలేదు అది, ఇవి 3 మనకి యాక్చువల్ గాను పనిచేస్తాయి అలాగా. ఓకే, ఈ సెకండరీ మెసెంజర్ ఏం చేస్తుందంటే ఫర్దర్ బయోకెమికల్ రెస్పాన్సెస్ క్రియేట్ చేస్తుంది. ఇదేం చేస్తున్నది, ఫర్దర్ వెళ్ళి ఏదైతే డిఫరెంట్ మెటబాలిక్ ప్రాసెస్ అయితే ఏదైతే చేయించాలో అది చేయించేసి మనకి యాక్చువల్ గాను ఓవరీలో గ్రోత్, ఓవేరియన్ ఫాలికల్స్ లో గ్రోత్ అనేది వస్తుంది. ఇది వచ్చేసిన అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు పెప్టైడ్ హార్మోన్స్. ఓకే, పెప్టైడ్ హార్మోన్స్ లో ఎక్కడైతే ఇవి లోపలికి ఎంటర్ అవ్వలేవో అలాంటి టైప్ అన్నమాట. నౌ లెట్ us టాక్ అబౌట్ ద టైప్ ఆఫ్ హార్మోన్స్ విచ్ కెన్ ఎంటర్ ఇన్సైడ్. ఇప్పుడు ఎస్ట్రోజన్ అనేది ఒక స్టెరాయిడ్ హార్మోన్, ఇది లోపలికి వెళ్ళగలదు. సో లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే యూట్రైన్ సెల్ మెంబ్రేన్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. యూట్రస్ లోపల మనకి ఏం చేయాలి, ఎస్ట్రోజన్ వెళ్ళి గ్రోత్ లేదంటే డిఫరెన్షియేషన్ లేదంటే డెవలప్మెంట్ అవన్నీ తీసుకొని రావాలన్నమాట. సో టిష్యూ గ్రోత్ ఇంకా డిఫరెన్షియేషన్ చేయించాలి యూట్రస్ లో, ఎస్ట్రోజన్ దానికి రెస్పాన్సిబుల్. సో మనకి ఏదైతే యాక్చువల్ గాను మీరు చదువుకుంటాం కదా మెన్స్ట్రువల్ సైకిల్లోని స్టార్టింగ్ స్టేజెస్ లో మనకి ఏం జరుగుతుందన్న, మనకి ఏదైతే యూట్రైన్ ఎండోమెట్రియం ఉందో అది అలా టిష్యూ గ్రో అవుతున్నదా, ఎస్ట్రోజన్ వల్లే అవుతున్నది. అది ఎస్ట్రోజన్ వస్తేనే ఆ టిష్యూలో గ్రోత్ వస్తుంది, ఎండోమెట్రియం కొత్తగా ఫామ్ అవుతుంది అనమాట. సో అలా ఫామ్ అవ్వాలంటే ఎస్ట్రోజన్ డైరెక్ట్ గా యూట్రస్ సెల్స్ దగ్గరికి వచ్చి యూట్రైన్ సెల్ మెంబ్రేన్ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ డైరెక్ట్ గా ఓ రిసెప్టర్ ఏదైతే సెల్ లోపల న్యూక్లియస్ లోపల ఉందో అక్కడ వెళ్ళి అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి అక్కడ వెళ్ళి మనకి హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్, అందుకే దీన్ని మనం ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ అంటాం. సో ఇక్కడ మనకి బయటికి అటాచ్ అవడం లేదు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి ఓకే అక్కడ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా జీన్ ఎక్స్ప్రెషన్ లోనే ఒక ఇంప్రూవ్మెంట్ తెస్తుంది. సో కొత్త టిష్యూని ఫామ్ చేయాలి, ఎండోమెట్రియం అనే కొత్త టిష్యూని ఫామ్ చేయాలి అనేసి ఒక డైరెక్షన్ ఇస్తుంది అనమాట. అప్పుడు వెళ్ళి టిష్యూ గ్రోత్ ఇంకా డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దీంతో మనకి ఫైనల్ గా చూసుకున్నట్లయితే మాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయినట్లే మన పని. ఓకే, అండ్ లాస్ట్ సో చూడండి, సెకండరీ మెసెంజర్స్ విచ్ ఇన్ టర్న్ రెగ్యులేట్ సెల్యులార్ మెటబాలిజం. హార్మోన్స్ విచ్ ఇంటరాక్ట్ విత్ ఇంట్రాసెల్యులార్ రిసెప్టర్స్, ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ హార్మోన్స్ అండ్ iodothyronins, mostly regulate gene expression or chromosome function by interaction of hormone receptor complex with the genome. సో హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది, హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫామ్ చేసి డైరెక్ట్ గా జీనోమ్ లోనే చేంజెస్ తీసుకొని వస్తాయి. క్యూములేటివ్ బయోకెమికల్ యాక్షన్స్ రిజల్ట్ ఇన్ ఫిజియలాజికల్ అండ్ డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్. అదే అన్నమాట. ఓకే, అయింది నాన్న, దీంతో మనకి చాప్టర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పదండి లాస్ట్ లో కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయించబోతున్నాను. ఓకే, ఒకటి మనం రీసెంట్ గా 2024 లో ఏవైతే మీకు క్వశ్చన్స్ వచ్చాయో ఒకటి ఇప్పుడు చేసుకోబోతున్నాం మనం. సో ఎవరైతే లాస్ట్ వరకు ఉన్నారో, ఓకే హాయ్ అమ్మ కీర్తి, ఎవరైతే లాస్ట్ వరకు ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్. పదండి రండి నాన్న. సో అన్నిటికన్నా ఫస్ట్ ఓకే సిసికే ఏం చేస్తున్నది, ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేస్తున్నది, రైట్. సో ఏది 4 అవుతుందన్న, ఏది 4, ఇవి రెండు తీసేసేయండి. గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ దేని మీద, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ మీద యాక్ట్ చేస్తున్నారు. సో బీది 3 ఎక్కడ ఉందన్న, ఇక్కడ లేదు. సో ఆప్షన్ డి అవుతుంది, ఆప్షన్ డి. సిది 2 మీరు చెక్ చేసుకోవచ్చు, హార్ట్ నుంచి రిలీజ్ అవుతుంది ఎన్ఎఫ్. ఏడిహెచ్ వచ్చేసి మనకి కిడ్నీ నుంచి, ఓకే కిడ్నీ వెళ్ళి ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే పదండి, డన్. నెక్స్ట్ క్వశ్చన్, erythropoietin hormone which stimulates RBC formation is produced by ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, నీట్ 2021 లో అడిగిన క్వశ్చన్. ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ ఏదైతే ఆర్బీసీ ప్రొడక్షన్ చేస్తున్నదో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, జూక్స్టాగ్లోమెరులార్ సెల్స్ ఆఫ్ ద కిడ్నీ, ఆప్షన్ బి. ఓకే, జూక్స్టాగ్లోమెరులార్ సెల్స్ ఆఫ్ ద కిడ్నీ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి మనకి యాక్చువల్గా ఎరిథ్రోపోయిటిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఓకే డన్, ఓకే డన్ అయిందా. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ ఇస్ అ మోడిఫైడ్ అమైనో యాసిడ్. మోడిఫైడ్ అమైనో యాసిడ్ అంటే ఏంటి, అమైనో యాసిడ్ డెరివేటివ్ అనమాట. అది అమైనో యాసిడ్ ఫర్దర్ డెవలప్ అయ్యి మనకి ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ట్రిప్టోఫాన్ నుంచి వస్తాయి ఇవన్నీ మనకి ట్రిప్టోఫాన్ ఏదైతే ఉందో అదే మెలటోనిన్, ఎపినెఫ్రిన్ అన్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా ఎపినెఫ్రిన్, ఓకే ఇట్ ఈస్ అన్ అమైనో యాసిడ్ డెరివేటివ్, అందుకే వీటిని మనం క్యాటకోలినిన్స్ అంటాం, క్యాటకోలినిన్స్, ఆప్షన్ డి. ఓకే, ఇదొకటి అయింది, డన్. ఓకే నెక్స్ట్, హౌ డస్ స్టెరాయిడ్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ సెల్యులర్ యాక్టివిటీస్. ఓకే 2019 లో అడిగారు. బైండింగ్ టు డిఎన్ఏ అండ్ ఫార్మింగ్ ఎ జీన్ హార్మోన్ కాంప్లెక్స్, యాక్టివేటింగ్ సైక్లిక్ ఎంపీ కాదు, యూజింగ్ ఆక్వాపోరిన్ ఛానల్స్, చేంజింగ్ పర్మిబిలిటీ కాదు. సో మనకి డైరెక్ట్ గా డిఎన్ఏ తోనే బైండ్ అయిపోతుంది, లేదు అంటే ఇంట్రా సెల్యులర్ రిసెప్టర్ తోనే బైండ్ అవుతుంది. సో సెల్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, డైరెక్ట్ గా వెళ్ళి జీన్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ గా మారుస్తుంది అని చదువుకున్నాం. సో ఆప్షన్ ఏ అనమాట, ఆప్షన్ ఏ. ఓకే
అయిపోయింది, డన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ సెకండరీ మెసెంజర్ ఇన్ హార్మోన్ యాక్షన్? నీట్ 2006 లో అడిగిన క్వశ్చన్. ఏది ఒక సెకండరీ మెసెంజర్ కాదు. సో సి సైక్లిక్ ఏఎంపి, మనకి దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి సైక్లిక్ ఏఎంపి తర్వాత మనకి IP3 ఇంకా కాల్షియం, ఇవి మూడు మనం చదువుకున్నాం. సైక్లిక్ ఏఎంపీకి సిమిలర్ గా ఇంకోటి కూడా ఉన్నది, సైక్లిక్ జిఎంపి. సో ఇది కూడా మనకి సెకండరీ మెసెంజర్ లాగే పనిచేస్తుంది అనమాట. సో మనకి సోడియం అయితే సెకండరీ మెసెంజర్ కాదు, సో అందుకే మనకు ఆప్షన్ సి అయిపోతుంది. సోడియం అనేది ఓకే సెకండరీ మెసెంజర్ కాదు. ఓకే డన్, ఆప్షన్ సి అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ అమైనో యాసిడ్ డెరైవ్డ్ హార్మోన్? ఇందులో ఏది అమైనో యాసిడ్ డెరైవ్డ్ హార్మోన్ కాదు? ఏది కాదు అని అడుగుతున్నారు. సారీ విచ్ ఈస్ అన్ అమైనో యాసిడ్ డెరైవ్డ్ హార్మోన్, సారీ రాంగ్. నాట్ అనలేదు, విచ్ ఈస్ అమైనో యాసిడ్ హార్మోన్ అంటే ఎపినెఫ్రిన్, సింపుల్, ఆప్షన్ సి. నేను అదే అనుకుంటున్నాను, ఇస్ట్రాడియోల్ అని ఇచ్చారు కదా అనుకుంటున్నాను. కరెక్ట్, డన్. ఇది అయింది, దిస్ ఇస్ ఆల్సో డన్. ఫైనల్ గా మనం 2024 లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకోబోతున్నాము. ఓకే పదండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ 2024 లో వచ్చింది. ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ దేని వల్ల అవుతుంది అన్న? హైపర్ సెక్రీషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఇంకా ప్రొట్రూడింగ్ ఐబాల్స్. కరెక్ట్, మీరు చూసుకున్నట్లయితే అదే కదా ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అంటే, హైపర్ థైరాయిడిజం వల్ల వస్తున్నది. ఏది 3? సో ఏది 3 రెండు ఆప్షన్స్ లో ఉంది, రెండు తీసేద్దాం. B4 రెండిట్లోనే సేమ్ ఉంది. మనం సి ఇంకా డి తెలుసుకోవాలి. సి ఏంటి? కుషింగ్ సిండ్రోమ్. కుషింగ్ సిండ్రోమ్ దేని వల్ల వస్తున్నది అని చెప్పాను నాన్న. కుషింగ్ సిండ్రోమ్ దేని వల్ల వస్తున్నది? ఎక్సెస్ సెక్రీషన్ ఆఫ్ కార్టిజాల్, మూన్ ఫేజ్ అండ్ హైపర్గ్లైసిమియా. అవునా కాదా? మీకు NCERT లో ఉందా? లేదు. కానీ కార్టిజాల్ ఎక్కువ సెక్రీట్ అవడం వల్ల వస్తున్నదని నేను చెప్పాను మీకు, రైట్? సో అది అనమాట, మీకు NCERT లోంచే రావాలి అని రూల్ లేదు. ఓకే, సిది 1 అవుతుంది. సిది 1 అంటే ఆప్షన్ 3. ఆప్షన్ 3. ఓకే డన్. ఓకే పదండి. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. పారాథైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తున్నది? బ్లడ్ లో కాల్షియం లెవెల్ పెంచుతున్నదా తగ్గుతున్నదా? పెంచుతున్నది. సో ఏది 3 మూడు ఆప్షన్స్ లో ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయో దీంట్లో దేనిదో ఆప్షన్ చాలా డిఫరెంట్ గా ఉందో చెక్ చేసుకోండి. సి చూసుకుంటే ఒక్క దాంట్లో ఒక్కలా ఉంది. సి మనకి తెలుసా? TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తున్నది? థైరాక్సిన్ T3 T4 సెక్రేషన్ చేపిస్తున్నది. ఎక్కడ ఉంది? ఇక్కడ. సో మనకి సిది 4 ఆప్షన్ 1 వచ్చింది అంతే. మిగతావన్నీ చెక్ చేయక్కర్లా, ఎందుకంటే మిగతావన్నీ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి సేమ్ ఆప్షన్ 10 ఇచ్చారనమాట. సో అలా చేయకుండా మీరు ఒక్క పర్టికులర్ చూసుకోవాలి. దేంట్లో అయితే కరెక్ట్ గా వేరువేరుగా ఇచ్చారు, పూర్తిగా వేరువేరుగా ఇచ్చారు, అది మీకు తెలిసినట్లయితే ఒకేసారిలో మీకు దొరికిపోతుంది అనమాట. ఆప్షన్ ఎలిమినేషన్. ఓకే అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. విత్ రిగార్డ్ టు హార్మోన్స్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేయమంటున్నారు. ఎపినెఫ్రిన్ ఈజ్ అ పెప్టైడ్ హార్మోన్. అవునా? రాంగ్. ఇట్స్ అ అమైనో యాసిడ్ డెరైవేటివ్. పెప్టైడ్ హార్మోన్ కాదు, అది క్యాటకోలమీన్. సో పెప్టైడ్ హార్మోన్ అందులో ఉంది. ప్రొజెస్ట్రాన్ ఈజ్ అ పెప్టైడ్ హార్మోన్, అది కాదు. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కదా, అది కూడా చూసుకుందాం. ఓకే, హార్మోన్స్ దట్ ఇంటరాక్ట్ విత్ చూడండి, మనకి ఏ ఇంకా బి రెండు ఉండకూడదు. ఏ ఇంకా బి ఉన్న ఆప్షన్స్ రెండింటిని తీసేసేయండి, ఇవి రెండు లేనేలేవు. సో మనకి సి లేదంటే సి ఇంకా డి, సి ఇంకా ఈ అవుతుంది. హార్మోన్స్ దట్ ఇంటరాక్ట్ విత్ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్ నార్మలీ డు నాట్ ఎంటర్ ద టార్గెట్ సెల్, ఎంటర్ అవ్వవు బట్ జనరేట్ సెకండరీ మెసేజెస్. కరెక్ట్, ఇప్పుడు మనం చూసుకున్నాం. ఓకే నెక్స్ట్, హార్మోన్స్ దట్ ఇంటరాక్ట్ విత్ ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్స్ మోస్ట్లీ రెగ్యులేట్ జీన్ ఎక్స్ప్రెషన్. ఇది కరెక్ట్. ఇన్సులిన్ ఈజ్ అన్ అమైనో యాసిడ్ డెరివేటివ్ కాదు, ఇన్సులిన్ ఈజ్ అ పెప్టైడ్ హార్మోన్. సో సి ఇంకా డి అయిపోయింది. ఆప్షన్ 3. అది కొన్నప్పుడు మనకి NCERT కూడా సరిపోదు. ఒక్కొక్క ఆప్షన్ చూడండి, ఇప్పుడు ఆ కుషింగ్ సిండ్రోమ్ ఎలా ఇచ్చాడు మీకు, అది కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ మనం నేర్చుకోవాలి ఎక్కడ అవసరం వస్తే అక్కడ. ఓకేనా పదండి. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఎపినెఫ్రిన్ ఏంటి? ఎపినెఫ్రిన్ ఏం చేపిస్తున్నది? మనకి ఎమర్జెన్సీ హార్మోన్ కదా, ఎమర్జెన్సీ. ఏది 4? ఓకే డైరెక్ట్ థర్డ్ ఆప్షన్. ఒక ఆప్షన్ లో అయిపోయిందండి. ఇక్కడ మనకి తలనొప్పి లేదు. ఇది ఇవన్నీ నీట్ 2024 క్వశ్చన్స్. ఇవన్నీ నీట్ 2024 క్వశ్చన్స్. ఓకే అది అన్నమాట. నెక్స్ట్, డైయూరిసిస్ ఇస్ ప్రివెంటెడ్ బై. డైయూరిసిస్ అంటే ఏంటి నాన్న? యూరిన్ వెళ్ళడం. యూరిన్ ఎవరు ఆపుతున్నారు? యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఆపుతుంది. ఓకే అవునా కాదా? యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఆపుతున్నదా లేదా? యాంటీ డయూరెటిక్ హార్మోన్ మనం ఏమంటాం? వాసోప్రెసిన్ అని కూడా అంటాం. ఉందా? ఎక్కడ ఉంది? వాసోప్రెసిన్ ఫ్రమ్ న్యూరో హైపోఫైసిస్. కరెక్ట్, ఆప్షన్ 4. ఓకే అది అన్నమాట. సో మీకు తెలుసుంటే డైరెక్ట్ గా మీరు
డయోరెసిస్ ని ఎవరు ప్రివెంట్ చేస్తున్నారు? యాంటీ డయోరెటిక్ హార్మోన్. సో యాంటీ డయోరెటిక్ హార్మోన్ మీకు కావాలని ఇవ్వలేదు. సో మీరు చూసుకుంటారు వాసోప్రెసిన్ అని ఉన్నది ఫ్రమ్ న్యూరో హైపోఫైసిస్. కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్ నాన్న, లాస్ట్ క్వశ్చన్. ఐ థింక్ దీని తర్వాత కూడా ఇంకో క్వశ్చన్ ఉన్నట్టు ఉంది. లెట్స్ సీ. ఐ థింక్ దిస్ ద లాస్ట్ క్వశ్చన్. ఎరిథ్రోపాయిటిన్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై జూక్స్టాగ్లోమరులార్ సెల్స్ ఆఫ్ కిడ్నీ. ఇది NEET 2024 క్వశ్చన్. ఎరిథ్రోపాయిటిన్ ఏదైతే ఉందో మనకి జూక్స్టాగ్లోమరులార్ సెల్స్ ఆఫ్ ద కిడ్నీ ప్రొడ్యూస్ చేస్తున్నాయంట. ఇది కరెక్ట్. మనకి రాంగ్ స్టేట్మెంట్స్ అడిగారు ఈసారి, చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే పెట్టేస్తాం మనం. సో రాంగ్ స్టేట్మెంట్స్ చెప్పాలి. లీడింగ్ సెల్స్ ప్రొడ్యూస్ ఆండ్రోజన్స్. కరెక్టే. సో ఏ ఇంకా బి ఉండకూడదు. ఏ ఇంకా బి లేనే లేదు. ఏ ఇంకా బి ఉన్న ఆప్షన్స్ తీసేసేయండి. ఇవి రెండు 1 ఇంకా 3. సో ఐదర్ సి ఇంకా ఈ లేదంటే డి ఇంకా ఈ అవ్వాలి. సో ఈ గ్యారంటీగా రాంగే అనమాట మనకి. సో సిలో డిలో ఏది రాంగో తెలుసుకుంటే సరిపోతుంది మనకి. అది అనమాట. సో ఈ గ్యారంటీగా రాంగే. రైట్. సో ఏట్రియల్ నాట్రియోరేటిక్ ఫ్యాక్టర్, ఆ పెప్టైడ్ హార్మోన్ ఇస్ సెక్రెటెడ్ బై సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. రాంగ్. సో మనకి సి ఇంకా ఈ అయిపోతుంది ఆప్షన్. దట్స్ ఇట్. ఆప్షన్ 3. కానీ ఒకసారి చెక్ చేసేసుకుందాం. Cholecystokinin is produced by GI tract. ఇది కరెక్టే. Gastrin acts on intestinal wall and helps in production of pepsinogen. Gastrin acts on intestinal wall అంట, అది రాంగ్. గ్యాస్ట్రిక్ మ్యూకోజా మీద యాక్ట్ చేస్తుంది, అందుకే ఇది రాంగ్. ఓకే, అది అన్నమాట. డన్. ఇది అయింది, ఇది అయిపోయింది. ఓకే, దట్స్ ఇట్. లాస్ట్ క్వశ్చన్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఐ థింక్ నేను ఇందాకలే మనం చేసుకున్నట్టున్నాం, రైట్? ఇది చేసుకున్నాం, రైట్? చాలా అయిపోయింది. సో దట్స్ ఇట్ నాన్న, దట్స్ అబౌట్ ఇట్. దీంతో మనది కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్, NCERT, PYQs అన్ని అయిపోయి. ఓకే, మొత్తం నేను అంతా కవర్ చేస్తాను. ఐ నో నేను మీకు ఒక 5 గంటలు తీసుకున్నానేమోనండి, నేను తీసుకున్నా కూడా నేను మీకు మొత్తం చాప్టర్ కవర్ చేయించాను ఒకేసారి. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ చాప్టర్ని ఒకసారి బాగా రివిజన్ చేయండి, ఇంకొకసారి NCERT చదివేసుకోండి. మనకు తెలుసు కొన్ని పాయింట్స్ మనకి NCERT నుంచి బయట నుంచి కూడా వస్తున్నా కూడా పర్వాలేదు, టెన్షన్ పడకుండా చదవండి. నోట్స్ అనేది నేను త్వరగా టెలిగ్రామ్ లో మీకు షేర్ చేయించేస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి. MCQs సాల్వ్ చేసేసి ఈ చాప్టర్ ఇంకా కంప్లీట్ చేసి పడేయండి. తర్వాత ఇంక రివిజన్ లో టచ్ చేయాలి మీరు చాప్టర్. ఓకేనా? సో ఐ హోప్ దిస్ చాప్టర్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ, దిస్ సెషన్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు సెషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా నాకు చెప్పండి నాన్న. ఓకే, మీకోసం మేము ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం కాబట్టి మీరు కూడా ఒక చిన్న ఎఫర్ట్ పెట్టి కింద కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా అనిపించింది సెషన్. ఓకే ఓకే, అండ్ దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్. దసరా శుభాకాంక్షలు మీ అందరికీ. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఓకేనా? బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై బై.